Hello, my dear CMA inter students. This is Verma from Bcca. So, మీ అందరికీ తెలుసు ఈ వీడియో ఈస్ కంప్లీట్లీ అబౌట్ CMA ఇంటర్ పేపర్ నెంబర్ 10 లో కార్పొరేట్ అకౌంటింగ్ మారథాన్. సో ఏదైతే ఇక్కడ రెగ్యులర్ క్లాస్ లో జరిగిందో సేమ్ థింగ్ ని ఇక్కడ నేను వీడియోగా రిలీజ్ చేస్తున్నాను. సో క్లాసెస్ చాలా బ్యూటిఫుల్ గా జరిగాయి. బిలీవ్ మీ, కంటెంట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. సో ఈ క్లాసెస్ లో నేను మెటీరియల్స్ ఏది యూజ్ చేశాను సార్ అంటే ఇంకో స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. దిస్ 2 మెటీరియల్స్ ఆర్ స్పెసిఫికలీ డిజైన్ ఓన్లీ ఫర్ BCCA. స్పెషల్లీ ఐ హావ్ టు టాక్ అబౌట్ కార్పొరేట్ అకౌంటింగ్ మెటీరియల్. నేను ఆల్మోస్ట్ ఐ హావ్ టేకెన్ 1 month టైం అండ్ కాంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ ఫ్రమ్ లాస్ట్ మై 4.5 to 5 years ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఎవరైతే ఈ పేపర్ నెంబర్ 10 లో మంచి స్కోర్ 70-80s వచ్చాయో వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని యాడ్ చేయడం జరిగింది. అండ్ కాంటెంట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఆర్ మెటీరియల్. సో క్లాసెస్ మొత్తం కూడా బెస్ట్ అపాన్ దిస్ మెటీరియల్స్ ఉంటాయి. సార్ నా దగ్గర మెటీరియల్ లేదు సార్, మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ దిస్ మెటీరియల్ త్రూ BCCA యాప్. సార్ నో సార్, నేను ఆల్రెడీ వేరే మెటీరియల్ ఫాలో అవుతున్నాను, ఈ 1 month గ్యాప్ లో ఐ కాంట్ ప్రిఫర్ ఎనీ అదర్ మెటీరియల్ అనుకుంటే కనుక ఈవెన్ దో యూ కెన్ వాచ్ అవర్ కంప్లీట్ వీడియో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కాన్సెప్ట్ ఎక్కడైనా సేమ్, ప్రజెంటేషన్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ప్రాబ్లమెటిక్ వరకు వచ్చేసరికి యూ కెన్ ఫాలో ఎనీ ఆఫ్ యువర్ మెటీరియల్. ఇఫ్ యూ ఫాలో బోత్ బుక్ ఆల్సో నో ప్రాబ్లమ్. If you need material, you can directly contact the numbers, they'll assist you. Coming to this batch, వీడియో చాలా బ్యూటిఫుల్ వచ్చింది. సో డెఫినెట్లీ ఈ వీడియో December 2024 అండ్ June 2025 ఎగ్జామ్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. సార్ నేను CA ఇంటర్ ఎగ్జామ్స్ రాశాను సార్, ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. నేను క్వాలిఫై అవ్వలేదు. నెక్స్ట్ డిసెంబర్లో CM ఇంటర్ రాస్తాను. మరి నాకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందా అంటే 100% హెల్ప్ఫుల్ అవుతుంది. నువ్వు చేయాల్సిన ఒకటే పని, జాగ్రత్తగా ఆ వీడియో మొత్తాన్ని ఒక 2 times వాచ్ చేయి. అలానే ఇఫ్ పాసిబుల్ ఆ 2 మెటీరియల్స్ పర్చేస్ చేసుకో. డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సీడెడ్. సార్ ఈ మారథాన్ మొత్తం చూస్తే ఎగ్జామినేషన్ లో 80 వస్తాయి అని నేను చెప్పలేను సార్, కానీ ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో డెఫినెట్లీ యూ విల్ గెట్ 60+. అండ్ పార్ట్ 2 ఆడిటింగ్ సంబంధించి మెటీరియల్ వీడియో వెరీ సూన్ రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మీది పార్ట్ 1 అయిపోతుందో మీ కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అడిగితే దెన్ ఐ విల్ రిలీజ్ పార్ట్ 2. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. టేక్ కేర్. సార్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్, యా సారీ, నాకు నేమ్స్ కూడా గుర్తుండవు, కంప్లీట్లీ ఫర్గాటెన్. యువర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ క్లోజ్. హార్డ్లీ ఐ థింక్ యూ హ్యావ్ 35 days maximum. సో 35 days లో ఈజ్ ఇట్ నాట్ దట్ మచ్ ఈజీ టు కవర్ ఆల్ ద టాపిక్స్? సో ఎప్పుడైతే ఇక్కడ మారథాన్ జరుగుతుందో అప్పుడే కవర్ చేసుకోండి ఆ రోజే. అండ్ బికాస్ దిస్ ఈజ్ మారథాన్ అండ్ వీ హ్యావ్ ఓన్లీ హాఫ్ డే టైం కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు కవర్ అట్లీస్ట్ 80% ఆల్సో. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కవర్ అట్లీస్ట్ 75 to 80%. ఇఫ్ ఐఎమ్ unable to cover, very soon I will upload entire marathon in a YouTube video. అక్కడ మీరు చూసుకోవచ్చు. ఐ విల్ కవర్ ఆల్ ద టాపిక్స్ దేర్. ఇక్కడ కొన్ని అక్కడ మీద ప్లాన్ చేస్తాను నేను. 1 day అయితే నాకు కూడా క్లారిటీ రాదు ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది. సో ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ మారథాన్ ఈస్ టు జస్ట్ రివైజ్ ఆర్ రీకలెక్ట్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ ఎవర్ వీ కవర్డ్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్. సో నువ్వు జాగ్రత్తగా నెక్స్ట్ మాట్లాడబోయే I think hardly we will have 20 to 24 hours. నువ్వు జాగ్రత్తగా ఫోకస్ చేస్తే definitely it will help you out, and definitely that is my promise. Group 2 accounts is
little bit difficulty than group 1 accounts. So without any further delay, let me enter into marathon of paper 10. ఈ టోటల్ మారథాన్ 2 parts లో రిలీజ్ చేస్తాను. పార్ట్ 1 లో అకౌంట్స్, పార్ట్ 2 లో ఆడిటింగ్. ఎవరైతే ఈ మారథాన్ కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫాలో అవుతారో డెఫినెట్లీ వాడు మినిమంలో మినిమం ఫస్ట్ టైం లిజనర్ అయితే ఒక 40+ వచ్చేలా, సెకండ్ టైం లిజనర్ అయితే ఒక 50+ వచ్చేలా, రెగ్యులర్ క్లాసెస్ మనవే వినుంటే గనుక 60+ వచ్చేలా, కొంచెం జాగ్రత్తగా మన మెటీరియల్స్ కూడా ఫాలో అయితే 70+ వచ్చేలా ఉండబోతుంది సార్. సో ప్లీజ్ ఐ నీడ్ యువర్ కోఆపరేషన్. సో నెక్స్ట్ నేను మాట్లాడబోయే 1.5 hour నీ మైండ్లో ఇంకేమీ రాకుండా చూసుకో చాలు. రిమైనింగ్ నేను తీసుకెళ్తాను నిన్ను ముందుకి. ఏ సబ్జెక్ట్ అయినా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అనలైజ్ వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ ద సబ్జెక్ట్, వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ ద చాప్టర్స్. అలా నువ్వు అనాలిసిస్ చేయకుండా డైరెక్ట్గా దూకడం కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మీరే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి, డైరెక్ట్గా వచ్చి చేసేస్తారా? ఒక ప్లానింగ్ ఉంటుందా సార్? ప్లానింగ్ ఉండాలి కదా సార్. ఫౌండేషన్కి ఎంత శాండ్ కావాలి, ఎంత స్టోన్స్ కావాలి, ఎన్ని ఫ్లోర్స్ లేపాలి, ఒక ప్లానింగ్ ఉంటుంది కదా సార్. ఫస్ట్ ఫౌండేషన్కి మనం ఫస్ట్ లేబర్తో స్టార్ట్ చేయాలి ఆ మొత్తం తవ్వడానికి. ఆ పని చేస్తావా? స్లాబ్ వర్క్ ఫస్ట్ స్టార్ట్ చేస్తావా? ఫస్ట్ ఫౌండేషన్ వర్కే స్టార్ట్ చేయాలి. అలానే సిఎంఏ ఇంటర్ పేపర్ 10లో మన సిలబస్ చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ టోటల్ 4 పేపర్స్లో మన సిలబస్ చాలా ఎక్కువ. యూ కెన్ కంపేర్ బోర్డు బుక్ ఆల్సో. మన సిలబస్ బుక్ లెంత్ అండ్ హ్యూజ్ వాల్యూమ్ ఉంటుంది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అంటే, జస్ట్ యూ హ్యావ్ టు గో విత్ ద పేపర్ అనాలిసిస్ అండ్ వైటేజ్. ఆ పని నువ్వు చేయలేవు కాబట్టి నేను ఆల్రెడీ చేసేసాను ఆ పని. పాస్ట్ ఎగ్జామినేషన్ పేపర్స్ అని అనాలిసిస్ చేశాను, ట్రెండ్స్ని యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ప్రిడిక్ట్ చేశాను. సో మీ అందరికీ తెలుసు, మన సిఎంఐ ఇంటర్ కార్పొరేట్ అకౌంట్స్లో యాజ్ పర్ అవర్ మెటీరియల్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ 23 chapters. From issue of shares, right issue, bonus issue, buyback, forfeiture, preference of shares, issue of debentures, redemption, all those things including Ind AS. For 50 marks, 23 chapters. If you start with chapter number 1, to cover all these chapters, it will take hardly 2 months to read these chapters. సో మరి ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అంటే, దిస్ ఈస్ ద వెయిటేజ్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ యువర్ ఫైనల్, ఇన్ యువర్ సిఎంఐ ఇంటర్ ఎగ్జామ్. 95% నీ పేపర్ ఇలానే వస్తుంది. 95%. 5% ఛాన్సెస్ ఆర్ దేర్ కొంచెం చేంజ్ అవ్వడానికి, బట్ 95% పేపర్ ఇలానే వస్తుంది. ఎవరైనా క్వశ్చన్స్ ప్రెడిక్ట్ చేయగలరు. నేను ఎంసీక్యూస్ కూడా ప్రెడిక్ట్ చేసి చెప్పేస్తున్నాను ఎక్కడి నుంచి ఎంసీక్యూ రావచ్చు అని. అది కూడా 100% ఎంసీక్యూస్ కాదు, కొన్ని మాత్రం ప్రెడిక్ట్ చేయగలిగాను బెస్ట్ అపాన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ పాస్ట్ ట్రెండ్స్. ఇలానే ఉంటుందా సార్ అంటే 95% ఇలానే ఉంటుంది. 5% కొంచెం అటు ఇటు అవ్వచ్చు. బట్ యాజ్ పర్ మై ప్రొడిక్షన్, పర్సనల్గా చెప్తే 100% ఇలానే వస్తుంది పేపర్. Ind AS నుంచి ఒక 7 marks క్వశ్చన్ ప్లస్ ఒక ఎంసీక్యూ. బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్ నుంచి 2 sevens ఒక 2 marks క్వశ్చన్. ఆ 2 marks క్వశ్చన్ కూడా ఎక్కువ సార్లు దే ఆర్ ఫోకసింగ్ ఇన్సూరెన్స్. Schedule 3లో 14 marks క్వశ్చన్ ప్లస్ ఒక ఎంసీక్యూ. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో 7 mark క్వశ్చన్ ప్లస్ ఒక ఎంసీక్యూ. లాస్ట్ది వెరీ ఇంట్రెస్టింగ్, అండర్ రైటింగ్ అండ్ షేర్స్ అండ్ డిబెంచర్. యాజ్ పర్ యువర్ బోర్డ్ బుక్, దిస్ ఈజ్ ఎంటైర్లీ 1 chapter ఓన్లీ, అండర్ రైటింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. బట్ యాజ్ పర్ మై అనాలిసిస్, ఐ డివైడెడ్ ఇంటూ 2 chapters.
So as per my prediction, this is the paper you have to face. ఇక్కడ స్టూడెంట్ ఫోకస్ చేయాల్సింది నెంబర్ 5, అండర్ రైటింగ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ 7+2. షేర్స్ అండ్ డిబెంచర్స్ అంటే మన ఇండెక్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ 8 చాప్టర్స్. ఇష్యూ ఆఫ్ షేర్స్, రైట్ ఇష్యూ, బోనస్ ఇష్యూ, బైబ్యాక్, ఫోర్ఫీచర్, ప్రిఫరెన్స్ షేర్స్, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఈ 8 చాప్టర్స్ కలిపి ఒక 7 మార్క్ క్వశ్చన్ రావచ్చు, లేదా 2 మార్క్స్ ఎంసీక్యూ రావచ్చు. ఇప్పుడు ఎలా ఫాలో అవుతున్నాడంటే అండర్ రైటింగ్ 7 మార్క్స్ ఇస్తే అక్కడ నుంచి ఒక ఎంసీక్యూ ఇస్తున్నాడు, లేదా వైస్ వర్స, అక్కడ 7 వస్తే ఇక్కడ 2 మార్క్స్ ఎంసీక్యూ వస్తుంది. రీసెంట్ ఎగ్జామినేషన్ లో అండర్ రైటింగ్ నుంచి ఎంసీక్యూ అడిగారు, అక్కడ నుంచి క్వశ్చన్ వచ్చింది. ఈసారి నాకు ఎందుకో అనిపిస్తుంది అండర్ రైటింగ్ 7 మార్క్స్ క్వశ్చన్ పడుతుంది, షేర్స్ అండ్ డిబెంచర్స్ నుంచి 2 మార్క్స్ ఎంసీక్యూ. 100% కాన్ఫిడెంట్ అంటే నో సార్, ఐఎమ్ నాట్ అన్ ఆస్ట్రాలజిస్ట్ కాబట్టి ఐ కాంట్, బట్ ఐఎమ్ ప్రిడిక్టింగ్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. సో the main agenda of this weightage or whatever you want to call, స్టూడెంట్ టైం వేస్ట్ చేయకూడదు. స్టూడెంట్ ఎలా ఉంటాడంటే సార్ ఎప్పుడు కూడా హీ విల్ స్టార్ట్ విత్ ఇష్యూ ఆఫ్ షేర్స్, రైట్ ఇష్యూ, ఆర్డర్లో వస్తాడు. 8 చాప్టర్స్ అయ్యాకది సగం పుణ్యకాలం కాస్త అయిపోద్ది. ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ ఒక ఎంసీక్యూ వస్తుంది. అంటే ఒక ఎంసీక్యూ కోసం నువ్వు 8 చాప్టర్స్ చదివావు, యు స్పెంట్ ఆల్మోస్ట్ 10 days ఫర్ 1 MCQ. దట్ ఈస్ కంప్లీట్లీ ఫూలిష్ థింగ్. రెగ్యులర్ క్లాసెస్ వినేటప్పుడు ఆర్డర్లో వినాలి, కానీ while you are preparing for your exam, that is not the correct order to prepare. అది కరెక్ట్ ఆర్డర్ కాదు. ఆ 8 చాప్టర్స్ నుంచి మాక్సిమం వెయిటేజ్ 7 or 2. ఇఫ్ యు ఆర్ లక్కీ 1 MCQ వస్తుంది, అది కూడా క్లియర్గా నేను నోట్స్ ఇచ్చాను, అక్కడ నుంచే వస్తుంది. లైక్ వాట్ యు కాల్ సోర్సెస్ ఆఫ్ బైబ్యాక్ అని, అప్లికేషన్స్ ఆఫ్ ప్రీమియం అని, అవన్నీ మళ్ళీ మాట్లాడతాను, అక్కడ నుంచే వస్తుంది క్వశ్చన్ కూడా. సో ప్లీజ్ డోంట్ ఫాలో బ్లైండ్లీ 1, 2, 3 అలా ఫాలో అవ్వద్దు. ఫస్ట్ ఈ వెయిటేజ్ని ఎక్కడో ఒక దగ్గర నోట్ చేసుకోండి, ద పర్సన్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్సో. ఈ వెయిటేజ్ కనుక నీ దృష్టిలో ఉంటే వెరీ ఈజీ టు క్లియర్ ద ఎగ్జామ్, వెరీ ఈజీ. క్లియరా సార్? సో నా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది పాస్ట్ 10 minutes ఏంటి సార్ అంటే, డోంట్ స్టార్ట్స్ విత్ ఇష్యూ ఆఫ్ షేర్స్, స్టార్ట్ చేయొద్దు. నీకు గుర్తుంటుంది, అందుకే కొన్ని క్వశ్చన్స్ కూడా వదిలేస్తాను రెగ్యులర్ క్లాసెస్ చెప్పేటప్పుడు. బోనస్ ఇష్యూలో ఆర్ బైబ్యాక్లో పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ లాంటివి. ఎందుకో తెలుసా, నాకు వెయిటేజ్ తెలుసు, ఎగ్జామ్లో అది అడగడు, స్కోప్ ఈజ్ వెరీ రేర్. సో దిస్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ యువర్ కార్పొరేట్ అకౌంట్. సో 59 మార్క్స్. అదేంటి సార్ 50 మార్క్సే కదా పేపర్ అంటే, అలాంగ్ విత్ చాయిస్. ఇంకా కొన్ని మార్క్స్ నేను మిస్ చేశాను. ఎంసీక్యూస్ ఐ ప్రెడిక్టెడ్ 1, 2, 3, 5 MCQs గెస్ చేయగలిగాను. ఇంకా 2 or 3 ఉంటాయి, అవి నేను చెప్పలేను, ఎక్కడి నుంచి అయినా అడగొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ హౌ యువర్ పేపర్ విల్ బి. నీకు ఫస్ట్ ఈ క్లారిటీ ఉంటే దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. క్లియరా సార్? అంటే ఎవడైతే స్టూడెంట్ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ప్రిపరేషన్, నాకు పాస్ ఒక్కటే కావాలి అనుకున్నవాడు, he can completely ignore shares and debentures. If he is first time listener, if he is expecting only 40 marks, he can ignore that chapter completely, he can avoid it. Those who are trying for 50 or 60 plus, keep it in your last priority. So let me start the first chapter. I will start underwriting. అండర్రైటింగ్ చెప్పాలి అంటే కొన్ని బేసిక్స్ కావాలి, ఆ బేసిక్స్ చెప్పి ఆ చాప్టర్లోకి వెళ్తాను. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లైవ్లో చూసే వాళ్ళకైనా ఆర్ వీడియో చూసే వాళ్ళకైనా, డోంట్ ఫోకస్ ఆన్ రైటింగ్ అండి.
ఎప్పుడైనా రాసుకోవచ్చు. సేమ్ థింగ్ నీకు మళ్ళీ యూట్యూబ్లో వస్తుంది కాబట్టి యూ హ్యావ్ చాయిస్ టు లిజన్ ఫర్ సెకండ్ టైం. సో డోంట్ ఫోకస్ ఆన్ రైటింగ్, జస్ట్ ఫోకస్ ఆన్ లిజనింగ్. whenever required I will tell you, please write and okay. So please next ఒక 1 to 2 hours please keep quiet and just listen very carefully. Yeah, fine. Are you all ready, sir? Yeah, breakfast అయిందా? Yeah, then we can. So మనకి గ్రూప్ 1లో పేపర్ నెంబర్ 6 ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్రూప్ 2లో పేపర్ నెంబర్ 10 what is the subject? Corporate accounting and let's keep some time audit set aside. ఆల్రెడీ గ్రూప్ 1 అకౌంట్స్ ఉంది కదా, మళ్ళీ గ్రూప్ 2లో అకౌంట్స్ అనే సబ్జెక్ట్ ఎందుకు అని అంటే మీ అందరికీ తెలుసు మనకి బిజినెసెస్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ అండ్ కంపెనీస్ లైక్ ఏ బాడీ కార్పొరేట్స్. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ దే హ్యావ్ టు మెయింటైన్ సమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. సార్, హౌ టు ప్రిపేర్ అకౌంట్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్ సార్? Covered in your CAT or foundation. How to prepare accounts of partnership in your group 1 covered. How to prepare books of accounts of company sir? That is in group 2. ప్రాక్టికల్ లైఫ్లో నువ్వు రేపు పొద్దున్న క్వాలిఫై అయిన తర్వాత ఈ రెండింటికి ఉన్న స్కోప్ కంటే ఈ స్కోప్ కంపెనీలో ఎక్కువ ఉంటుంది. సోల్ ప్రొప్రైటర్స్ ఎంతమంది బుక్స్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు అంటే we can a very small number. Partnerships also very rare. సో కంపెనీస్ చాలా ఉంటాయి. నువ్వు రేపు పొద్దున్న క్వాలిఫై అయిన తర్వాత నువ్వు జాబ్ చేయాల్సింది అండర్ కంపెనీస్ ఓన్లీ, నాట్ అండర్ సోల్ ప్రొప్రైటర్ ఆర్ పార్ట్నర్షిప్. వాడికి అంత క్యాపబిలిటీ ఉండదు నీకు లాక్స్లో శాలరీ ఇవ్వడానికి. సో దట్ ఈస్ ద రీజన్ యూ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ కంపెనీ అకౌంట్స్. కాసేపు అకౌంట్స్ని పక్కన పెడదాం. లెట్ మీ ఫోకస్ ఆన్ ద వర్డ్ కాల్డ్ కంపెనీ. Sir, what is the mean by company, sir? As per Companies Act, you tell me company is a company as per Companies Act 2013. Antena, sir. So that is not, I'm not asking definition, I'm asking meaning of company. Company గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ డిస్కషన్ సార్, జాగ్రత్తగా వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ, డూ యు నో హిమ్ సార్? యా, ధీరుభాయ్ అంబానీ ఫస్ట్ తను బిజినెస్ స్టార్ట్ చేసింది సింగిల్గా స్టార్ట్ చేశాడు సార్. హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ స్టార్టెడ్ హిజ్ బిజినెస్. హీ ఈస్ కాల్డ్ సోల్ ప్రొప్రైటర్. వై సార్? దెర్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్. ఇన్ కేస్ ధీరుభాయ్ అంబానీ ఇంకో పర్సన్ కలిసి కనుక బిజినెస్ చేస్తుంటే దట్ విల్ బి పార్ట్నర్షిప్ ఫర్మ్. ధీరుభాయ్ అంబానీ బిజినెస్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్లో మంచి ప్రాఫిట్స్ వచ్చాయి సార్. ఎగ్జాంపుల్ సేక్ ఒక 10 CR ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, హ్యాపీ. పార్ట్నర్షిప్ ఫ్రేమ్ చేసిన తర్వాత 30 crores ప్రాఫిట్ వచ్చింది. ఈచ్ పర్సన్ విల్ గెట్ 15 crore ప్రాఫిట్ ఇఫ్ ద రేషియో ఈజ్ 1:1. కానీ ధీరుభాయ్ అంబానీ అక్కడతో ఆగిపోలా. నేను ఒక్కడనే ఎదుగుతున్నాను ఇలా చేస్తే, నాతో పాటు నా కంట్రీ కూడా ఎదగాలి, నాతో పాటు నా కొలీగ్స్ కూడా ఎదగాలి, నాతో పాటు నా ఇండియన్స్ కూడా ఎదగాలి అని అనుకున్నాడు. ఎప్పుడైతే నేను ఒక్కడనే కాదు నాతో పాటు ఇంకొంతమంది నేను పైకి తీసుకురావాలి అనుకుంటారో అప్పుడే కంపెనీ అనే కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది. నార్మల్ మీ అందరికీ కంపెనీ అంటే 1% కాదు సార్. కంపెనీ అంటే దే ఆర్ అప్లిఫ్టింగ్ సో మెనీ పీపుల్. సో ధీరుభాయ్ అంబానీ మెయిన్ ఇంటెన్షన్, నేను ఒక్కడనే గ్రోత్ అవుతున్నాను బాగానే ఉంది,
వాట్ అబౌట్ మై ఇండియన్స్? ఎందుకు అంటే ధీరుభాయ్ అంబానీ ఫారెన్ కంట్రీస్లో వర్క్ చేస్తాడు కాబట్టి హీ నోస్ ద వాల్యూ ఆఫ్ ఇండియన్. సో మనోడు ఇండియాకి రిటర్న్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో తనకి ప్రాఫిట్ చాలా ఎక్కువ వస్తుంది, కానీ తన సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా నేను ఒక్కడిని ఎదుగుతున్నాను, వీళ్ళందరినీ కూడా ఎదగాలి కదా అని చెప్పి అప్పుడు మనవాడు కంపెనీ స్టార్ట్ చేశాడు. కంపెనీ నేమ్ RIL. RIL మీన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇప్పుడు ఏంటి సార్ అంటే, ఎలానో ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, ఇప్పుడు అందరూ ఇండియన్స్ అందరూ కూడా ఓనర్స్ అవ్వచ్చు. ఎలాగైతే ధీరుభాయ్ అంబానీకి ప్రాఫిట్ వస్తుందో నీకు నాకు కూడా ప్రాఫిట్ వస్తుంది, మన ఓనర్ అయితే చాలు. ఓనర్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? కంపెనీలో షేర్ని పర్చేస్ చేయాలి. అంటే లిటరల్లీ హీ ఈజ్ గివింగ్ హిజ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ టు యూ. తనకు వచ్చే ప్రాఫిట్లో నీకు షేర్ ఇస్తున్నాడు. యూ టెల్ మీ, ఎవడు సార్ మనకు వచ్చే ప్రాఫిట్లో షేర్ ఇస్తాడు? ఎవడైనా ఇస్తాడా సార్? ఇవ్వడు సార్. ఓన్లీ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్ కంపెనీ ఓన్లీ. కంపెనీ ఒక్కటే వచ్చిన ప్రాఫిట్లో నీకు షేర్ ఇస్తుంది. ఊరికే ఇవ్వదు, నువ్వు కంపెనీ షేర్ని పర్చేస్ చేసి ఉండాలి. అంటే ఈ ధీరుభాయ్ అంబానీ కేసులో ఇండియన్స్ అందరినీ కూడా ఆయన తనతో పాటు అప్లిఫ్ట్ చేయాలనుకున్నాడు కాబట్టి వాళ్ళందరినీ వెల్కమ్ చేశాడు. నేను పర్ ఇయర్ 10 కోట్లు ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నాను, నీకు కూడా నాలా ఎదగాలని ఉంటే నువ్వు కూడా నాతో పాటు రా, నాతో పాటు ఓనర్గా ఉండు, ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం, వచ్చిన ప్రాఫిట్లో నీకు కూడా షేర్ ఇస్తాను అని చెప్పాడు. ఊరికే కాదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు నా కంపెనీ షేర్ని పర్చేస్ చేయి. అంటే ఎవడైతే కంపెనీ షేర్ని పర్చేస్ చేస్తాడో దే ఆల్ ఆర్ ఓనర్స్. దే ఆర్ టెక్నికల్లీ కాల్డ్ యాజ్ షేర్ హోల్డర్స్. సో యూ హ్యావ్ టు అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ, షేర్ హోల్డర్స్ ఆర్ నథింగ్ బట్ ఓనర్స్ ఓన్లీ. షేర్ హోల్డర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటారు, దట్ ఈస్ ఐ విల్ డిస్కస్ లేటర్. బట్ యాజ్ ఆఫ్ నో యూ షుడ్ రిమెంబర్, షేర్ హోల్డర్ అంటేనే ఓనర్. అంటే రిలయన్స్ కంపెనీకి ముఖేష్ అంబానీ ఈస్ ఓనర్. వై? బికాస్ హీ ఈస్ ద షేర్ హోల్డర్. ఈవెన్ ఐ am ఆల్సో ఓనర్ ఆఫ్ రిలయన్స్ బికాస్ I am also holding 36 shares of Reliance. I am also owner of TCS. I am holding some number of shares in TCS. Even you can become shareholder of Reliance Limited if you just purchase 1 share of any company. అంటే షేర్ కొంటే చాలు షేర్ హోల్డర్ అయిపోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్కి డౌట్, సార్ నేను ఒక షేర్ కొంటాను సార్, నేను కూడా ముఖేష్ అంబానీ అయిపోతానంటే కావు. ఎందుకు కావో తెలుసా? ముఖేష్ అంబానీ దగ్గర లాక్స్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, నువ్వు కొనేది ఒకటే షేర్ కాబట్టి నువ్వు తనలా అవ్వలేవు. బట్ నీకు కంపెనీలో షేర్ వస్తుంది, వచ్చిన ప్రాఫిట్ నీకు షేర్ ఇస్తాడు అంతే. నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కో షేర్స్ పబ్లిక్లోకి వెళ్ళి. ద సమ్మరీ ఆఫ్ లాస్ట్ 2 minutes ఈస్ షేర్ హోల్డర్స్ ఆర్ ఓనర్స్. షేర్ హోల్డర్స్ అంటే ఎవడైతే షేర్ కొన్నాడో వాడే షేర్ హోల్డర్. ఎవడు కొనొచ్చు సార్? ఎవడైనా కొనొచ్చు. ఇప్పుడు టైం 9:39 అయింది, మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అయి ఉంటాయి ఆల్రెడీ. నువ్వు జస్ట్ డిమాట్ అకౌంట్ ఉంటే యూ కెన్ పర్చేస్ ఎనీ కంపెనీ షేర్, నువ్వు ఓనర్ అయిపోవచ్చు. కొన్ని బ్రోకర్స్ మధ్యలో ఉంటారు, లైక్ జిరోదా కైట్స్ అని, ఏంజిల్ 1 అని, వీళ్ళందరూ బ్రోకర్స్. త్రూ దట్ బ్రోకర్స్ వీ కెన్ పర్చేస్ ఎనీ కంపెనీ షేర్స్. దే విల్ ఎక్స్పెక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ పర్ ఆర్డర్ 20 or 30 rupees. maximum 20 rupees per order. సో షేర్ హోల్డర్స్ అంటేనే ఓనర్స్. ఇక్కడ ఉన్న ఎవడైనా సరే షేర్ని పర్చేస్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ 18+, పాన్ కార్డ్ ఉండాలి. ఎనీ వన్ కెన్ పర్చేస్ ఎనీ కంపెనీ షేర్. సార్ అసలు కంపెనీ అంటే ఏంటి సార్? లాలో కవర్ అయి ఉంటుంది. వాట్ ఈజ్ కంపెనీ, హూ ఈజ్ ROC. టు రిమెంబర్ ROC. ఏంటి ROC అంటే? రిజిస్టర్ ఆఫ్, హీ విల్ మెయింటైన్ 1 book కాల్డ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. రిజిస్టర్ వేరు, రిజిస్ట్రార్ వేరు. ఓకేనా? సో కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లాలో సార్ చెప్పారు మీకు, స్మాల్ కంపెనీ అని, పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, 1% కంపెనీ, సెక్షన్ 8 కంపెనీ, డార్మెంట్ కంపెనీ, యాక్టివ్ కంపెనీ, ఫారెన్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. వాట్ ఈస్ దట్? ఇంకేం మిస్ అయ్యాను?
హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, అసోసియేట్ కంపెనీ, పేరెంట్ కంపెనీ, చైల్డ్ కంపెనీ, ఇవన్నీ సార్ డిస్కస్ చేశారు. సార్ కవర్ చెయ్యింది లాలో లేనిది ఒకటి ఉంది నాన్న. కంపెనీస్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ లిస్టెడ్ కంపెనీ, సెకండ్ వన్ ఈజ్ అన్లిస్టెడ్ కంపెనీ. లిస్టెడ్ కంపెనీ అంటే ఏ కంపెనీ అయితే సార్ లిస్టెడ్ కంపెనీ అంటే ఏ కంపెనీ అయితే ఆర్ఎస్సిలో లిస్టింగ్ అవుతుందో దట్ కంపెనీ ఈస్ కాల్డ్ లిస్టింగ్ కంపెనీ. వాట్ ఈస్ మెంట్ బై ఆర్ఎస్సి సార్? ఆర్ఎస్సి మీన్స్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్. మన ఇండియాలో చాలా ఆర్ఎస్సిస్ ఉన్నప్పటికీ ద మెయిన్ ఇంపార్టెంట్ టూ ఆర్ఎస్సిస్ ఆర్ ఎన్ఎస్సి అండ్ బిఎస్ఈ. ఒకసారి ఎంసీక్యూ అడిగాను నాన్న ఫుల్ ఫార్మ్స్ పైన. వాట్ ఈస్ ఎన్ఎస్సి అండి? Newsweek Stock Exchange, sir. National Stock Exchange. What is BSE, sir? The persons who are watching this video from Guntur, they will say Brodipet Stock Exchange. Brodipet is a very familiar place for CA and CMA students. See, NSE is National Stock Exchange. BSE is Bombay Stock Exchange. ఎవరైతే వీళ్ళ దగ్గర వాళ్ళ షేర్స్ ని లిస్టింగ్ చేస్తారో దట్ కంపెనీస్ ఆర్ కాల్డ్ లిస్టెడ్ కంపెనీస్. అదర్ కంపెనీస్ ఆర్ కాల్డ్ అన్లిస్టెడ్ కంపెనీస్. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంసీక్యూ ఐఎమ్ డిస్కసింగ్ ఇన్ దిస్ మ్యారథాన్. ఒకసారి అడిగారు సార్ ఫుల్ ఫామ్ ఫర్ ఎన్ఎస్ఈ. వాట్ ఈస్ ఎన్ఎస్ఈ సార్? ఎగ్జామినేషన్ లో చాలా ఇంటెలిజెంట్ గా ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్ ఏ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఆప్షన్ బి నేషనల్ షేర్ ఎక్స్చేంజ్, ఆప్షన్ సి నేషనల్ సబ్సిడరీ ఎక్స్చేంజ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్ అంటాడు సార్. ఇక్కడ బాగానే ఉంటుంది సార్, కాకపోతే ఎగ్జామినేషన్ లో డెఫినెట్లీ ఇట్ విల్ బి నాట్ దట్ మచ్ ఈజీ సార్ ఇఫ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఇంటెలిజెంట్లీ. ఇదంతా ఇప్పుడు షేర్ హోల్డర్ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ కంపెనీ పర్స్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్టెడ్ ఏ బిజినెస్ యాజ్ ఎ సోల్ ప్రొపరైటర్. నీకు డబ్బులు కావాలంటే మాక్సిమం ఏం చేయొచ్చు? నీ పేరెంట్స్ని అడుగుతావు, ఫ్రెండ్స్ని అడుగుతావు, లేదా బ్యాంక్కి లోన్ తెచ్చుకుంటావు. పార్ట్నర్షిప్ కూడా అంతే. కానీ కంపెనీకి మనీ కావాలంటే ఎఫ్ఎంలో వస్తుంది సార్, సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. కంపెనీకి మనీ కావాలంటే మేజర్గా వాళ్ళకి టూ వేస్ ఉన్నాయి సార్. ఒకటి, దే మే గో ఫర్ ఈక్విటీ ఆర్ దే మే గో ఫర్ డెట్. ఈక్విటీ అంటే షేర్స్ ఇష్యూ చేయొచ్చు, డెట్ అంటే పబ్లిక్ లోకి వెళ్ళి అప్పు అడుగుతారు సార్. సో పబ్లిక్ లోకి వెళ్ళి అప్పు తేవడం అనేది అందరికీ తెలిసిందే. సెకండ్ వన్ ఈస్ దే కెన్ గో ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్. షేర్స్ ఎలా ఇష్యూ చేయాలనేది మళ్ళీ ఐ విల్ డిస్కస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ చాప్టర్. కానీ ఇక్కడ ఐ విల్ టెల్ యూ ద ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ అండర్ రైటింగ్ చాప్టర్. ఫ్రమ్ దిస్ మినిట్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్ కాషియస్. సో ఇప్పుడు నీకు ఒక పాయింట్ అర్థమైంది. కంపెనీ స్టార్ట్ చేసి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోతే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో బిజినెస్ చేసుకోవచ్చు. అంతే కదా సార్? మీ అందరికీ సార్ కంపెనీలో చెప్పుంటారు కదా సార్, కంపెనీ ఈజ్ ఏ సెపరేట్ లీగల్ ఎంటిటీ. గుర్తుందా సార్? అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ కంపెనీ ఆర్ టాటా కంపెనీ, నేను నీ దగ్గర అప్పు తీసుకున్నాను, పే చేయట్లా, వచ్చి అడుగుతున్నావు. నేనేమంటానో తెలుసా? హూ ద హెల్ ఆర్ యూ? ఎవరిని అడుగుతావు నువ్వు? కంపెనీని అడుగమ్మా అని చెప్తా. ఎందుకు? నేను వేరు, కంపెనీ వేరు. బికాస్ కంపెనీ హ్యాస్ ఏ సెపరేట్ లీగల్ ఎంటిటీ. కాబట్టి ఇప్పుడు నాకు బాగా కంపెనీలలో ఆ పాయింట్ గుర్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. కంపెనీ నేమ్ గుర్తుందా? ఎక్కడో ఉండాలి. యా, BBC is there, no? Yeah, BBC is a company
ఇప్పుడు నేను పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాను. ఐ ఇష్యూడ్ 1 lakh shares. Each share value, imagine 10 rupees. మన ఫేస్ వాల్యూ అలాంటిది కాబట్టి నాకు ఓన్లీ 1000 షేర్సే పర్చేస్ చేశారు పబ్లిక్. 1000 into 10,000 రూపీస్ వచ్చాయి. ఈవినింగ్ వెళ్ళి థమ్స్అప్ తాగి వచ్చేసాను నేను మా ఫ్రెండ్స్. నెక్స్ట్ డే షేర్ హోల్డర్స్ అడుగుతున్నారు, హే వాట్ అబౌట్ మై షేర్స్ అంటే, హూ ద హెల్ ఆర్ యు మ్యాన్, ఆస్క్ బీబీసీ is different from me because we have a concept called company has a separate legal entity. You have no right to ask me, ask company. కంపెనీ ఏం చెప్తుంది? ఏం చెప్పలేదు. కంపెనీ ఈజ్ ఇన్నోసెంట్ లైక్ మీ. సో కంపెనీ ఏం చెప్పలేదు. మరి ఇలా ఎవడబడితే ఆడు పనికి మనలు అందరూ వచ్చి పబ్లిక్ ఇష్యూలోకి వెళ్ళి షేర్స్ ఇష్యూ చేసి వచ్చిన డబ్బులతో జంప్ అయిపోతారు కదా సార్. ఇలా ప్రతి ఒక్క ఫ్రాడ్యులెంట్ మైండెడ్ పీపుల్ పబ్లిక్ లోకి వచ్చి కంపెనీ స్టార్ట్ చేసి షేర్స్ ఇష్యూ చేసి తర్వాత జెండా ఎత్తేస్తారనే కాన్సెప్ట్ తెలుసు కాబట్టే నీకే అంతుంటే ప్రతి కంపెనీ కూడా ఒకరిని ఫాలో అవ్వాలండి. ఎవరిని సార్ అంటే కంపెనీస్ యాక్ట్ 2013 ఫాలో అవ్వాలి. ఏ కంపెనీస్ అయితే షేర్స్ ని కానీ డిబెంచర్స్ ని కానీ డీల్ చేస్తున్నాయో వాళ్ళు కంపెనీస్ తో పాటు దే హ్యావ్ టు ఫాలో సెబీ. సెబీ అంటే సుబ్బలక్ష్మి అండి. ఏంటి సెబీ అంటే? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. Every company who are dealing with securities, they have to follow guidelines of SEBI. SEBI తాట చేస్తా సార్ ఎక్స్ట్రాల్ చేస్తే. మామూలుగా ఉండు SEBI రెగ్యులేషన్స్. గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. ఒకవేళ 2029లో గనక సెంట్రల్ గవర్నమెంట్ గనక చేంజ్ అయితే అప్పుడు మీరు చూస్తారు SEBI పవర్ ఏంటో ఆన్ గౌతమ్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సరే, సో సెబీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు బీబీసీ కంపెనీ కొంత 10,000 రూపీస్ వచ్చింది, పర్సనల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగితే సంబంధం లేదు అంటున్నారు. ఇక్కడ లాస్ ఎవరికంటే మీలాంటి ఇన్నోసెంట్ షేర్ హోల్డర్స్ లాస్ అవుతున్నారు, ఆర్ ఇన్నోసెంట్ పబ్లిక్ లాస్ అవుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. ఆ కాన్సెప్ట్ నే మినిమం సబ్స్క్రిప్షన్ అంటారు సార్. మినిమం సబ్స్క్రిప్షన్ అంటే నువ్వు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్లో వి ఇష్యూడ్ 1 lakh షేర్స్. పబ్లిక్ కనుక ఇఫ్ దే సబ్స్క్రైబ్డ్ 60,000, సబ్స్క్రైబ్డ్ అంటే ఏంటన్నా అప్లికేషన్ పెట్టడం, నాకు షేర్ కావాలి అని. 60,000కి వాళ్ళు అప్లికేషన్ పెట్టుంటే గనక ఎక్స్ట్రా చేయకుండా వాళ్ళ మనీ వాళ్ళకి రిఫండ్ ఇచ్చేసే. సార్ 70,000కి అప్లై చేశారు సార్, రిఫండ్ ఇచ్చేసే. 80,000 ఇచ్చారు సార్, రిఫండ్ ఇచ్చేసే. సార్ 89,999 ఇచ్చారు సార్, దవడ పగిలిపోద్ది, రిఫండ్ ఇచ్చేసే అని నేను చెప్పట్లేదండి, కంపెనీ సెక్స్ చెప్తుంది. సార్ 90,000కి వచ్చాయి సార్, దెన్ ప్రొసీడ్. ఎందుకో తెలుసా? పబ్లిక్ 90,000 కొంటున్నారు అంటే నీ పైన పబ్లిక్ లో నమ్మకం ఉంది, అప్పుడు నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. ఆ 90%నే మినిమం సబ్స్క్రిప్షన్ అంటారు. రీచ్ అయితే గనక యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. రీచ్ అవ్వకపోతే ఎక్స్ట్రా చేయకుండా వాళ్ళ మనీ వాళ్ళకి రిఫండ్ ఇచ్చేసేయాలి. క్లియరా సార్? ఇది కూడా ఎంసీక్యూకి అడగొచ్చు సార్. మినిమం సబ్స్క్రిప్షన్ అంటే 90% ఆఫ్ యువర్ ఇష్యూడ్ క్యాపిటల్. మన ఎగ్జాంపుల్లో 1 lakh ఆర్ ఇష్యూడ్ షేర్స్ కాబట్టి దాంట్లో అట్లీస్ట్ 90,000 షేర్స్ పబ్లిక్ సబ్స్క్రైబ్ చేయాలి. సార్ పబ్లిక్ సబ్స్క్రైబ్డ్ ఓన్లీ 70,000 సార్, ఏం చేయాలి ఇప్పుడు మనం? రీఫండ్. 80,000 అయితే, 89,999 అయితే, 90,000 అయితే యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ కదా. 1 lakh అయితే
1,10,000 అయితే అది ఇష్యూ ఆఫ్ షేర్స్ లో మాట్లాడదాం. అడ్జస్ట్మెంట్స్ గుర్తుందా? అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కొంతమందికి రిఫండ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కంపెనీ. క్వశ్చన్ నెంబర్ 7 ఐ థింక్ అక్కడ మాట్లాడతాం మళ్ళీ. సార్ అంత బాగానే ఉంది సార్. సో ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ ఈస్ ఎవడు అఫెక్ట్ అవ్వకూడదు అని. ఇప్పుడు జెన్యూన్ గా నేను ప్లస్ మా సెకండ్ బెంచ్ ఇన్నోసెంట్ గర్ల్స్ మేము 5 కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేసామండి. కంపెనీ నేమ్ సో అండ్ సో లిమిటెడ్. సో కంపెనీ నేమ్ సో అండ్ సో లిమిటెడ్. నిజానికి మా 5 కూడా వెరీ జెన్యూన్ పీపుల్. మాకు ఎలాంటి ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ లేదు. అండ్ అవర్ బిజినెస్ మోడల్ ఈజ్ ఆల్సో very good business model. We are very perfect in strategic management. We have a proper strategic leader. We have all those things in very perfect manner. So we are planning to go for public issue. Public issue ki ellamandi. Public issue lo we issued 10 lakh shares. Each share value 10 rupees. కానీ ఒక్కడు కూడా కొనలా, ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పర్చేస్ చేయాల. ఎందుకంటే అంత నమ్మకం ఉంది మా పైన. పబ్లిక్ పర్చేస్ చేయట్లేదు బికాస్ వీఆర్ నాట్ ఏ నోన్ కంపెనీస్. మేము నోన్ ఫేసెస్ కాదు కాబట్టి నో బడీ ఈస్ పర్చేసింగ్ అవర్ షేర్స్. యూ టెల్ మీ, మా ఇంటెన్షన్ ఫ్రాడ్యులెంట్ అంటే కాదు. వీఆర్ వెరీ జెన్యూన్ పీపుల్. బిజినెస్ కూడా ఫ్యూచర్లో గ్రోత్ ఉంది, కానీ షేర్స్ పర్చేస్ చేయట్లేదు, మేము ఎవరికి తెలియదు కాబట్టి. ఇలాంటి కేసెస్లోనే వీ హ్యావ్ సమ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఏంట ఆపర్చునిటీ అంటే దట్ ఆపర్చునిటీ ఈస్ కాల్డ్ అండర్ రైటింగ్. డైరెక్ట్గా స్టార్ట్ చేసి చెప్పవచ్చు, బట్ ఫస్ట్ టైం వినే వాళ్ళకి బేసిక్స్ చెప్పాలి కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళొచ్చాను. అంటే ఏ కంపెనీస్ అయితే మినిమం సబ్స్క్రిప్షన్ కోసం భయపడతాయో, ద కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ఎ ఫియర్ ఆఫ్ రీచింగ్ మినిమం సబ్స్క్రిప్షన్, ఫర్ దెమ్ దే హ్యావ్ బ్యూటిఫుల్ ఆప్షన్ కాల్డ్ అండర్ రైటింగ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మినిమం సబ్స్క్రిప్షన్ అండి? 90% ఆఫ్ ఇష్యూడ్ క్యాపిటల్ పబ్లిక్ సబ్స్క్రైబ్ చేయాలి. చేయకపోతే ఏం చేయాలి? రీఫండ్ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఒక మాట మాట్లాడాలి సార్. ప్రతి కంపెనీ షేర్కి ఒక వాల్యూ ఉంటుంది సార్. దట్ వాల్యూ ఈస్ కాల్డ్ ఫేస్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూ. వాళ్ళు పబ్లిక్ ఆఫర్ చేసే ప్రైస్ ని ఇష్యూ ప్రైస్ అంటారు. ఇఫ్ ఇష్యూ ప్రైస్ ఈస్ ఈక్వల్స్ టు ఫేస్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ issued at par. If your issue price is less than face value, that is called issued at discount. If your issue price is greater than face value, that is called issued at premium. Section number, as per section number 53 of Companies Act 2013, no company should issue their shares at discount. ఈ ఎంసీక్యూ నాకు తెలిసి ఒక 10 times ఇచ్చి ఉంటాడు సార్ సెక్షన్ నెంబర్ 53 పైన. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 53 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, no company shall issue their shares at discount. Yeah, fine. Again get back to our underwriting concept. Underwriting అనే కాన్సెప్ట్ ద మెయిన్ అజెండా ఏంటంటే, ఇఫ్ యువర్ కంపెనీ ఈజ్ ఫెయిల్ టు రీచ్ మినిమం సబ్స్క్రిప్షన్, నువ్వు రిఫండ్ ఇచ్చేసేయాలి. ఇలా రిఫండ్ ఇచ్చినప్పుడు మనకున్న బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈస్ అండర్ రైటింగ్. సార్ ఏంటి సార్ అండర్ రైటింగ్ అంటే కొంతమంది ప్రైవేట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఫినాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్.
ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని కలుస్తాం. వాళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వు నిర్భయంగా షేర్స్ ఇష్యూ చేసుకో, పబ్లిక్ ఇష్యూకి వెళ్ళు, పబ్లిక్ కొన్నారా, ఓకే ఫైన్, హ్యాపీ. పబ్లిక్ కనుక పర్చేస్ చేయకపోతే నేను పర్చేస్ చేస్తా ఆర్ మేము పర్చేస్ చేస్తాం అని నీకు గ్యారంటీ ఇస్తారు సార్. ఎవరైతే ఇలా గ్యారంటీ ఇస్తారో ఆ పర్సన్స్ ని అండర్ రైటర్స్ అంటారండి. ఇన్ఫాక్ట్ దే ఆర్ రిస్క్ టేకర్స్ అండి. ఏంటా రిస్క్ చెప్పనా? నువ్వు అసలే న్యూ కంపెనీ, నువ్వు రేపొద్దున ఫెయిల్ అయితే లాస్ వాడికే సార్, షేర్ వాల్యూ పడిపోతే. నీ కంపెనీ లాస్ మేకింగ్ అయితే మొత్తం వాడికే లాస్. సో దట్ రిస్క్ టేకర్స్ ఆర్ కాల్డ్ అండర్ రైటర్స్. వాళ్ళు ఏమని మాట ఇస్తున్నారండి? నువ్వు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళు, పబ్లిక్ కొంటే హ్యాపీ, కొనకపోతే మేము పర్చేస్ చేస్తామని నీకు గ్యారంటీ ఇస్తున్నారు. ఈ టోటల్ ప్రాసెస్ నే అండర్ రైటింగ్ అంటారు సార్. అండర్ రైటర్స్ అంటే ఒక్కడే ఉండొచ్చు ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉండొచ్చు. ఒక్కడే ఉంటే హీ ఈస్ కాల్డ్ సింగిల్ అండర్ రైటింగ్. మోర్ దెన్ వన్ పర్సన్స్ ఉంటే దట్ అండర్ రైటింగ్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ అండర్ రైటింగ్. ఈ చాప్టర్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇచ్చినటువంటి క్వశ్చన్, సింగిల్ అండర్ రైటింగ్ మల్టిపుల్ అండర్ రైటింగ్ అని ఎలా తెలుస్తుంది? ఒక్కడ అండర్ రైటర్ ఉంటే దట్ ఈస్ సింగిల్ అండర్ రైటింగ్, మోర్ దెన్ వన్ ఉంటే మల్టిపుల్ అండర్ రైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈస్ అండర్ రైటర్ అనుకోండి, ఒక్కడే కాబట్టి సింగిల్. ఏబిసి అంటే దట్ ఈస్, దీన్ని బట్టి మన వే ఆఫ్ ఆన్సరింగ్ డిపెండ్ అయి ఉంటుంది సార్. లాస్ట్ లో ఒక చార్ట్ ఇస్తే చార్ట్ సరిపోతుంది, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సింగిల్, వాట్ ఈస్ మల్టిపుల్. వాట్ ఈస్ సింగిల్ అండర్ రైటింగ్ అండి? ఒక్కడే అండర్ రైటర్ ఉంటాడు. మల్టిపుల్ అంటే మోర్ దెన్ వన్. ఎంతమంది ఉండొచ్చు? 2, 3, 4, 5 వాళ్ళ ఇష్టం అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్ అండర్ రైటింగ్, పార్షియల్ అండర్ రైటింగ్. కంప్లీట్ అండర్ రైటింగ్ అంటే ఏంటో తెలుసా? కంపెనీ 1 lakh షేర్స్ ఇష్యూ చేసింది, టోటల్ 1 lakh షేర్స్ ని గ్యారంటీ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ కంప్లీట్ అండర్ రైటింగ్. 1 lakh షేర్స్ ఇష్యూ చేశాను, దే గ్యారంటీడ్ ఓన్లీ 70,000, దట్ ఈస్ పార్షియల్ అండర్ రైటింగ్. ఇఫ్ దే గ్యారంటీడ్ 99,000, దట్ ఈస్ ఆల్సో పార్షియల్ అండర్ రైటింగ్. అండర్ రైటింగ్ లో మనకి టోటల్లీ 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ తెలిస్తేనే నువ్వు క్వశ్చన్ చేయగలవు, అదర్వైజ్ యు కాంట్. ఏంటది? సింగిల్, మల్టిపుల్, కంప్లీట్, పార్షియల్. దీన్ని బట్టి డిపెండ్ అవుతుంది వే ఆఫ్ ఆన్సరింగ్. నీకు ఈ క్లారిటీ లేకపోతే డెఫినెట్లీ నీ క్వశ్చన్ రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వెరీ ఈజీ కాన్సెప్ట్ ఆల్సో. ఏంటి సింగిల్ అండర్ రైటింగ్ అంటే? ఒక్కడే ఉంటాడు. మల్టిపుల్ అంటే మోర్ దెన్ వన్. ఎలా ఐడెంటిఫై చేయాలి? కామన్ సెన్స్ అండి. క్వశ్చన్ లో ఒక్క పేరే ఉంటే సింగిల్ అండర్ రైటింగ్, మోర్ దెన్ వన్ ఉంటే మల్టిపుల్. ఇది స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్ అండర్ రైటింగ్ అంటే ఏంటి, పార్షియల్ అండర్ రైటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన కంపెనీ వి ఇష్యూడ్ 10,000 షేర్స్. ఏ గ్యారంటీడ్ 6,000 షేర్స్, బి గ్యారంటీడ్ 3,000 షేర్స్, సి గ్యారంటీడ్ 1,000 షేర్స్. ఏమవుతుంది సార్ ఇది? పార్షియల్ కంప్లీటా? ఎలా చెప్పారు సార్? 3 యాడ్ చేయండి, సరిపోయింది కదా సార్. అలా కాకుండా ఏ 6,000, బి 2,000, సి 1,000 అనుకోండి. ఏమవుతుంది సార్ ఇది? ఎలా చెప్పారు పార్షియల్ అని? 9,000 అయింది కదా సార్. నువ్వు క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ చెక్ చేయాల్సింది ఈ 2 చెక్ చేయాలి. ఫస్ట్ ఏం చెక్ చేయాలి? సింగిలా, మల్టిపులా? సెకండ్, కంప్లీటా, పార్షియలా? స్టూడెంట్ ఇది ఈజీగా చేస్తాడు, కానీ ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఫోకస్ చేయడు. ఇక్కడ స్టూడెంట్ మిస్టేక్ చేస్తే ఆన్సర్ మొత్తం పోతుంది సార్. సో డెఫినెట్లీ అగ్రిమెంట్ ఉంటుంది. ఎవరెవరికి అగ్రిమెంట్ ఉంటుంది సార్? కంపెనీకి, అండర్ రైటర్స్ కి అగ్రిమెంట్ ఉంటుంది. దట్ అగ్రిమెంట్ ఈస్ కాల్డ్ అండర్ రైటింగ్ అగ్రిమెంట్. అండర్ రైటర్స్ అంటే ఎవరని చెప్పానండి? రిస్క్ టేకర్స్. ఏంట రిస్క్?
అసలే నువ్వు న్యూ పర్సన్వి, రేపొద్దు నువ్వు ఫెయిల్ అయితే ఆ లాస్ పే చేయాల్సింది అండర్ రైటర్ కాబట్టి హీ ఈస్ కాల్డ్ రిస్క్ టేకర్. దీనిపైన కూడా క్వశ్చన్ ఒకసారి ఎంసీక్యూ అడిగాడు, వై షుడ్ వి పే కమిషన్ టు అండర్ రైటర్ అంటే బికాస్ ఆఫ్ హీ ఈజ్ రిస్క్ టేకర్ కాబట్టి. నెక్స్ట్ వన్ అండర్ రైటింగ్ కమిషన్. యూ టెల్ మీ, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం సార్, కంపెనీ ఎవరైతే ఫియర్ లో ఉంటారో వాళ్ళు ప్రైవేట్ పర్సన్ ని అప్రోచ్ అవ్వచ్చు, దే ఆర్ కాల్డ్ అండర్ రైటర్స్. వాళ్ళు నీకు గ్యారంటీ ఇస్తారు. ఏంటా గ్యారంటీ? ఇన్ కేస్ పబ్లిక్ పర్చేస్ చేయకపోతే మేం పర్చేస్ చేస్తామని గ్యారంటీ ఇస్తారు. సార్ వాళ్ళు ఏమైనా మదర్ తెరిస్తానా లేకపోతే వర్మానా ఫ్రీగా చేయడానికి? చేయరు సార్, డెఫినెట్లీ వాళ్ళు ఏది ఫ్రీగా చేయరు సార్. సో దే ఎక్స్పెక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్, సమ్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్, సమ్ అమౌంట్ ఆఫ్ కమిషన్. దట్ కమిషన్ ఈస్ కాల్డ్ అండర్ రైటింగ్ కమిషన్. ఎవరు ఇవ్వాలి అండర్ రైటింగ్ కమిషన్? ఎవరికి ఇవ్వాలి సార్? వై సార్? దే ఆర్ టేకింగ్ రిస్క్ ఆన్ పర్సంటేజ్. నీకు క్లాసెస్ గుర్తుంటే యూ టెల్ మీ వాట్ ఈస్ ఫార్ములా ఫర్ అండర్ రైటింగ్ కమిషన్? క్రాస్ లయబిలిటీ ఇంటూ సూపర్ సార్, యా ఫైన్. సో ఇంకొన్ని టర్మ్స్ పరిచయం చేయాలి. క్రాస్ లయబిలిటీ ఏంటి? క్రాస్ లయబిలిటీ అంటే ఎన్ని షేర్స్ అయితే గ్యారంటీ ఇచ్చారో దట్ ఈస్ కాల్డ్ క్రాస్ లయబిలిటీ. నెంబర్ ఆఫ్ షేర్స్ గ్యారంటీడ్ బై అండర్ రైటర్ ఈస్ కాల్డ్ క్రాస్ లయబిలిటీ. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో ఈ 632 అనేది ఏమవుతుంది సార్? క్రాస్ లయబిలిటీ అవుతుంది. కమిషన్ పే చేయాల్సింది నెట్ లయబిలిటీ పైన కాదు, క్రాస్ లయబిలిటీ పైన. క్రాస్ లయబిలిటీ ఇంటూ ఫేస్ వాల్యూ కాదు, క్రాస్ లయబిలిటీ ఇంటూ ఇష్యూ ప్రైస్. నీకు ఆన్సర్ లో ఫేస్ వాల్యూ కూడా పెడతాడు సార్ ఎంసీక్యూ అడిగితే, వెరీ డేంజరస్. ఎంసీక్యూ అడిగినప్పుడు సింపుల్ గా ఫేస్ వాల్యూతో ఆన్సర్ పెడతాడు. సో ఫార్ములా ఈస్ క్రాస్ లయబిలిటీ ఇంటూ ఇష్యూ ప్రైస్ ఇంటూ కమిషన్ పర్సంటేజ్. Issue price is not equals to nominal value or face value. You tell me, ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక క్వశ్చన్ ఉంది స్క్రీన్ పైన. వర్మా లిమిటెడ్ is a newly incorporated startup company. Company is planning to go for public issue of 1000 shares of 10 rupees each. But company is in a fear of not reaching 90%. సో కొత్త కంపెనీ సార్, దే ఆర్ ఇష్యూయింగ్ 1000 షేర్స్, బట్ భయం ఏంటంటే మన షేర్స్ ని ఎవడు పర్చేస్ చేయడేమో అని. నౌ వి ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ మిస్టర్ శ్యామ్ హూ ఈస్ అండర్ రైటర్. శ్యామ్ అనే పర్సన్ అండర్ రైటర్. యూ టెల్ మీ, సింగిలా మల్టిపులా? ఎలా చెప్పారండి? ఫర్ పర్చేజ్ ఆఫ్ 1000 షేర్స్. కంప్లీటా పార్షియలా? కంప్లీటా పార్షియల్ అండి. ఎలా చెప్పారండి? ఇష్యూడ్ షేర్స్ 1000, గ్యారంటీడ్ ఆల్సో. కమిషన్ రేట్ ఎంత అండి? 10%. నో గివ్ మీ ఆన్సర్స్. హూ ఆర్ ద అండర్ రైటర్ అండి? సింగిల్ ఆర్ మల్టిపుల్ అండి? కంప్లీట్ ఆర్ పార్షియల్ సార్? కంప్లీట్ సార్. వాట్ ఈస్ ఇష్యూ ప్రైస్ అండి? 10. వాట్ ఈస్ క్రాస్ లయబిలిటీ అండి? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ అండర్ రైటింగ్ కమిషన్? ఫార్ములా ఏంటి సార్? క్రాస్ లయబిలిటీ ఇంటూ ఇష్యూ ప్రైస్ ఇంటూ క్రాస్ లయబిలిటీ ఎంతమ్మా? ఇష్యూ ప్రైస్ అండి, పర్సంటేజ్ అండి. అంటే ఎగ్జామినేషన్ అలా ఇస్తాడో చెప్పనా? ఎగ్జామినేషన్లో ఇష్యూ ప్రైస్ 12 అంటాడు, ఫేస్ వాల్యూ 10 అంటాడు. ఆన్సర్స్లో 1000 ఉంటుంది, 1200 ఉంటుంది. స్టూడెంట్ ఏదైతే కరెక్టే అనిపిస్తుంది. సో ఫేస్ వాల్యూ కాదు, ఇష్యూ ప్రైస్. ఎంసీక్యూకి ఇంకొకటి సార్, ఇది సార్ మాక్సిమం కమిషన్. ఎంసీక్యూకి ఇంపార్టెంట్ అండి. షేర్స్ పైన 5% ఆఫ్ ఫేస్ వాల్యూ కాదండి, 5% ఆఫ్ ఇష్యూ ప్రైస్. డిబెంచర్స్ పైన అయితే హాఫ్, 2.5% ఆఫ్ ఇష్యూ ప్రైస్.
క్లియరా సార్? నెక్స్ట్ పార్ట్, మార్క్డ్ అప్లికేషన్స్, అన్మార్క్డ్ అప్లికేషన్స్. ఎగ్జాంపుల్లోకి వస్తే కానీ మీరు లెవెల్ ఎవరని నాకు అర్థమైంది. సో నౌ ఐ విల్ introduce a new character called Radhika. So for example, you started a company called ABC Limited. మీరు నాకు మీ కంపెనీ స్టేట్మెంట్స్ మొత్తం చూపించారు, నాకు కంపెనీ చాలా బాగా నచ్చింది. సో టోటల్ యూ ఇష్యూడ్ 10,000 షేర్స్. మీ కంపెనీ 10,000 షేర్స్, నేను అలానే భాను సార్ అలానే దివాకర్ సార్, మేము ముగ్గురం అండర్ రైటర్స్. ఐ గ్యారంటీడ్ 5,000 షేర్స్, he guaranteed 4,000 shares, he guaranteed 1,000 shares. ఏ షేర్స్ అయితే గ్యారంటీ ఇచ్చారో దట్ ఈస్ కాల్డ్ క్రాస్ లయబిలిటీ. పబ్లిక్ కనుక పర్చేస్ చేయకపోతే ఐ హ్యావ్ టు పర్చేస్ 5,000 shares, భాను సార్ హ్యాస్ టు పర్చేస్ 4,000 shares, he హ్యాస్ టు పర్చేస్ 1,000 shares. ఎప్పుడు పబ్లిక్ కొనకపోతే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ డిస్కషన్ విత్ మై రాధిక. సో అంత క్లియర్గా నేను చెప్పాను, ఇలా ఒక కంపెనీ స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు, చాలా మంచి కంపెనీ, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో పర్చేస్ షేర్స్ అని. ఇప్పుడు రాధిక ఒక 1,000 షేర్స్ని పర్చేస్ చేసిందండి. ఇప్పటి వరకు నా లైబిలిటీ ఎంతండి? 5,000. ఇప్పుడు ఏమవుతుంది తెలుసు, నా లైబిలిటీ 5,000 నుంచి కాస్త 4,000కి వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ హూమ్? బికాస్ ఆఫ్ మీ ఓన్లీ షీ పర్చేస్డ్ అండ్. ఎవరి వలనైతే షేర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళ లైబిలిటీ రెడ్యూస్ అవుతుంది. అలానే భాను సార్ వాళ్ళ మేడం ఒక 500 షేర్స్ పర్చేస్ చేశారు, ఈ మేడం ఒక 1,000 షేర్స్ పర్చేస్ చేశారు అనుకోండి, అప్పుడు హిజ్ లైబిలిటీ విల్ బికమ్ 3,500, హిజ్ లైబిలిటీ విల్ బికమ్ 0. ఎందుకు సార్ ఇది రెడ్యూస్ చేశాను సార్ అంటే, బికాస్ ఆఫ్ అవర్ ఎఫెక్ట్, బికాస్ ఆఫ్ అవర్ ఇన్ఫ్లుయెన్స్ దే పర్చేజ్డ్ షేర్స్. వీటిల్నే మార్క్డ్ అప్లికేషన్స్ అంటారండి. సో మార్క్డ్ అప్లికేషన్స్ రెడ్యూసెస్ ద లైబిలిటీ ఆఫ్ అండర్ రైటర్. మార్క్డ్ అప్లికేషన్ లో డెఫినెట్లీ ఒక ఫార్మాట్ చూపించాలంటే ఎలా ఉంటుంది సార్? అండ్ పర్సన్ అప్లికెంట్ పేరు ఉంటుంది, ఎన్ని షేర్స్ కావాలో షేర్స్ ఉంటుంది, ఇక్కడ రిఫర్డ్ బై, ఎవరు రిఫర్ చేశారో వాళ్ళ పేరు ఉంటుంది, కింద స్టాంప్ ఉంటుంది సార్. ఎంసీక్యూకి ఇంపార్టెంట్ అండి. మార్క్డ్ అప్లికేషన్స్ కన్సిస్ట్ ఆఫ్ స్టాంప్ ఆఫ్ అండర్ రైటర్. అన్మార్క్డ్ అంటే ఏంటి? స్టాంప్ ఉండదు. క్లియరా సార్? సో మన ఎగ్జాంపుల్లో ఇప్పటికి నా లైబిలిటీ 4,000, సార్ లైబిలిటీ 3,500, హిస్ లైబిలిటీ 0. పబ్లిక్ కూడా కొంటారుగా. పబ్లిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 కొన్నారు, వీటిని ఏమంటాం సార్? ఉమా అంటే అన్మార్క్డ్ అప్లికేషన్స్. ఇప్పుడు చెప్పు, ఈ 2,000 అన్మార్క్డ్ అప్లికేషన్స్ లో మీరు హౌ మెనీ షేర్స్ నాకు ఇస్తారు సార్? హౌ మెనీ షేర్స్ భాను సార్కి ఇస్తారు? హౌ మెనీ షేర్స్ దివాకర్ సార్కి ఇస్తారు సార్? దివాకర్ సార్కి అవసరమా సార్? ఇంకా ఎందుకు సార్? హీఈస్ ఆల్రెడీ ఇన్ సర్ప్లస్ అండ్ మీరు ఇవ్వాల్సింది ఫర్ మీ అండ్ భాను సార్ ఓన్లీ. ఎలా ఇద్దాం సార్? ఆ 2,000 లేదా మీకు ఆయన ఫేవరెట్ కాబట్టి 1,000 3,000, లేదా 0 4,000, లేదా 4,000 0? ఎలా ఇద్దాం? ఏం చేద్దాం సార్? ఏ రేషియోలో ఇవ్వాలి సార్? క్రాస్ లైబిలిటీ రేషియోలో ఇవ్వాలి సార్. అలా ఇస్తే
ఇద్దరు ఫీల్ అవ్వరండి. ఏంటి గ్రాస్ లయబిలిటీ రేషియో? 5:4. షేర్ చేయండి సార్. సార్ ఆన్సర్ చెప్తున్నారా? 11 ఎక్కడమ్మా? 888 వీటిని ఏమంటారు సార్? అన్మార్క్డ్ అప్లికేషన్స్. ఇలా షేర్ చేయడం అనేది ద పర్ఫెక్ట్ అపోర్షన్స్. సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే 90% ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లయబిలిటీ ఆఫ్ అండర్ రైటర్స్. ఇదే ప్రొఫార్మా నువ్వు రాయాలి. నాకు నచ్చినట్టు రాసుకుంటాను, మార్క్స్ ఇవ్వరు సార్. ఇలానే రాయాలి. క్రాస్ లయబిలిటీ మైనస్ మార్క్డ్ అప్లికేషన్స్ మైనస్ అన్మార్క్డ్ అప్లికేషన్స్ ఏమొస్తుంది సార్ మనకి? నెట్ లయబిలిటీ. ఈ నెట్ లయబిలిటీకి we have to add firm underwriting. You will get total liability. చాలా మంది స్టూడెంట్స్ కి ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, స్పెషల్లీ వీడియో వాచ్ చేసే వాళ్ళకి, దే ఆర్ అన్అవేర్ ఆఫ్ ఫర్మ్ అండర్ రైటింగ్. వాళ్ళకి తెలియదు, క్లారిటీ ఉండదు. ఫర్మ్ అండర్ రైటింగ్ అంటే చాలా ఈజీ కాన్సెప్ట్. కొంతమంది ఫ్యాకల్టీస్ దాన్ని డిఫికల్ట్ చేస్తారు. వెరీ ఈజీ కాన్సెప్ట్. మన ఎగ్జాంపుల్లో మీ కంపెనీ నేమ్ సో అండ్ సో లిమిటెడ్, నేను అండర్ రైటర్ని, భాను సార్ అండర్ రైటర్, దివాకర్ సార్ అండర్ రైటర్. మేము మా పర్సనల్స్ మా రిలేటివ్స్ కి రిఫర్ చేయించాం. దే ఆర్ కాల్డ్ మార్క్డ్ అప్లికేషన్స్, రిమైనింగ్ ఆర్ కాల్డ్ అన్మార్క్డ్ అప్లికేషన్స్. పర్సనల్ గా నాకు నచ్చింది మీ కంపెనీ. నాకు అనిపించింది ఈ మార్క్ అండర్ రైటింగ్ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా నాకు ఈ కంపెనీలో ఒక 100 shares నాకు కావాలి ఫర్ మై పర్సనల్ లైఫ్, ఫర్ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. నేను కలిసి గ్యారెంటీ ఇచ్చాను, అబ్బాయి నువ్వు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళు, పబ్లిక్ కొన్నా కొనకపోయినా నాకు అదంతా పక్కన పెట్టు, నాకు ఒక 100 shares కావాలి, నేను కొంటాను ఫర్ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్. దాన్ని ఫర్మ్ అండర్ రైటింగ్ అంటారు. ఫర్మ్ అండర్ రైటింగ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ సబ్స్క్రిప్షన్ డైరెక్ట్ గా అండర్ రైటరే పర్చేస్ చేస్తానని చెప్తే దట్ ఈస్ కాల్డ్, క్లియర్గా ఇదిగోండి చూడండి సార్, పర్సనల్ ఇంట్రెస్ట్ పైన అప్లికేషన్ మేడ్ బై ఇంట్రెస్ట్, ప్యూర్లీ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అర్థమవుతుందా సార్? అంటే నువ్వు ఇక్కడ ఎగ్జాంపుల్ ఫాలో అయితే ఈ ఎగ్జాంపుల్లో నేను కొన్ని షేర్స్ గ్యారంటీ ఇచ్చాను, తర్వాత కొన్ని మా రాధిక పర్చేస్ చేశారు. దీన్ని ఏమన్నామండి? మార్కెట్ అప్లికేషన్స్. కొన్ని బయట నుంచి వచ్చాయి. ఎగ్జాంపుల్ సేక్ 1000 అనుకోండి. ఇప్పుడు నా లైబిలిటీ ఎంతమ్మా? నేను ఇప్పుడు ఏం చెప్పాను? గ్యారంటీ ఇచ్చా. పబ్లిక్ కొన్నా కొనకపోయినా ఒక 100 కొంటాయని చెప్పాను కదండి. ఇప్పుడు నా లైబిలిటీ ఏమవుతుందో తెలుసా? +100. స్టూడెంట్కి డౌట్ ఏంటంటే ఎందుకు యాడ్ చేసావు ఇక్కడ? నేను చెప్పానుగా కొంటాను. సో స్టూడెంట్ 90% మిస్టేక్ చేసేది ఫర్మ్ అండర్ రైటింగ్ లోనే. మిస్టేక్ అవ్వకుండా ఉండాలి అంటే ఐ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ చార్ట్. ఆ చార్ట్ ఫాలో అయితే నీ క్వశ్చన్ అస్సలు మిస్టేక్ అవ్వదు. ఇదిగోండి సార్, క్వశ్చన్ లో ఫర్మ్ అండర్ రైటింగ్ లేకపోతే ఎవడైనా చేస్తాడు. ఫర్మ్ అండర్ రైటింగ్ ఉంటే 90% ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్ రాంగ్ అవ్వడానికి. అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే
నువ్వు ఫస్ట్ చెక్ చేయాలి ఆ ఫర్మ్ అండర్ రైటింగ్ ఫుల్లా పార్షియలా. ఎలా తెలుస్తుంది ఫుల్లా పార్షియల్ అని? నెంబర్ ఆఫ్ షేర్స్, నెంబర్ ఆఫ్ గ్యారంటీడ్ ఇంటూ చెక్ చేసుకోవాలి. అది ఫుల్ అయితే వాడు క్వశ్చన్లో క్లియర్గా చెప్తాడు ట్రీట్ ఇట్ యాజ్ ఏ ఎంఏ అని. అప్పుడు మార్కెట్ అప్లికేషన్స్కి యాడ్ చేయాలి, అలానే నెట్ లైబిలిటీకి యాడ్ చేయాలి. ప్రాబ్లమ్స్ చేద్దాం, డోంట్ వర్రీ. ఉమా అని చెప్తే ఉమాకి యాడ్ చేసి వీ హ్యావ్ టు షేర్ ఇన్ గ్రాస్ లైబిలిటీ రేషియో, అలానే వీ హ్యావ్ టు యాడ్ టు నెట్ లైబిలిటీ. క్వశ్చన్ సైలెంట్గా ఉంటే సపరేట్గా ట్రీట్ చేయాలి. సేమ్ సినారియో పార్షియల్ అండర్ రైటింగ్ అయితే ట్రీట్ ఇట్ యాజ్ ఏ మార్కెట్ అప్లికేషన్, యాడ్ టు మార్కెట్ అండ్ యాడ్ టు నెట్ లైబిలిటీ. ఉమా అని చెప్తే వీ హ్యావ్ టు యాడ్ ఓన్లీ టు నెట్ లైబిలిటీ. సో యూ టెల్ మీ. బ్రేక్ తీసుకుందాం. తీసుకునే ముందు కాన్సెప్ట్ ఒక్కసారి అండర్ రైటింగ్ వరకు ఎంసీక్యూస్ హైలైట్ చేస్తాను. బ్రేక్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం ప్రాబ్లమ్స్. యూ టెల్ మీ, ఎగ్జామ్ వరకు మాట్లాడతాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అండర్ రైటింగ్ కమిషన్? ఎవరు పే చేయాలండి? ఎవరికి పే చేయాలి సార్? ఎందుకు పే చేయాలి సార్? బికాస్ దే ఆర్ టేకింగ్ రిస్క్. మాక్సిమం కమిషన్ ఆన్ షేర్స్ ఎంతండి? 5% ఆఫ్ ఫేస్ వాల్యూనా? 5% ఆఫ్ డిబెంచర్స్ అండి? 2.5% ఆఫ్ ఇష్యూ ప్రైస్. ఆర్ఎస్సి అంటే ఏంటి సార్? ఎన్ఎస్సి సార్? బిఎస్సి అండి? సెబీ సార్? సెక్యూరిటీస్ అండ్ 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 ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆర్ఓసి అంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. సో what is the meaning of cross liability? Number of shares guaranteed by the underwriter. Types of underwriting: single, multiple, complete, partial. What is the meaning of single underwriting andi? Only. Multiple ante? Complete ante? Total shares guarantee iste complete, ala kakapothe partial. What is the meaning of issue at par? Issue price is equals to issue at discount ante? Issue at premium ante? What is section number 143? Section number 53. What is section number 53? Prohibition. Issue at discount is prohibited. What about premium? రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందా సార్? నేను రెగ్యులర్ క్లాస్లో అయితే కేస్ స్టడీ చెప్పేవాడిని, వైఎస్ జగన్ కేస్ స్టడీ. ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. నెక్స్ట్, ఫర్మ్ అండర్ రైటింగ్ అంటే ఏంటి సార్? అవుట్ ఆఫ్ పర్సనల్ ఆర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అండర్ రైటింగ్ కమిషన్ అండి? క్రాస్ లయబిలిటీ ఇంటూ ఇష్యూ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్. కొంచెం నీకు కాన్ఫిడెన్స్ రావడం కోసం ఒక ప్రాబ్లం చిన్నదే చూసి వెళ్ళిపోదాం. బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం. స్క్రీన్ పైన క్వశ్చన్ ఉంది నాన్న. క్యాల్సి ఓపెన్ చేయండి, ఆన్సర్ చెప్పండి. జూమ్ అవుట్ చేయనా? ఇదే క్వశ్చన్ రేపు వస్తుందేమో, హూ నోస్. 7 మార్క్స్. ఏమడుగుతున్నాడు రా? క్యాలిక్యులేట్ అండర్ రైటింగ్. ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. ఏంటి ఫార్ములా? క్రాస్ లయబిలిటీ ఇంటూ ఇష్యూ ప్రైస్ ఇంటూ క్రాస్ లయబిలిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్స్
గ్యారంటీ. చూడండి ఎన్ని షేర్స్ గ్యారంటీ ఇచ్చారు. 5% ఆఫ్ టోటల్ ఇష్యూ ఎంతనన్నా 20 lakhs లో 5% అంటే క్రాస్ లయబిలిటీ వచ్చేసింది. ఇష్యూ ప్రైస్ చెప్పాడా? ఇష్యూ ప్రైస్ పారేనా? పార్ అంటే 1 lakh ఇంటూ 10 rupees ఇంటూ పర్సంటేజ్ చెప్పాడా? చెప్పు ఏమవుతుంది సార్? ఫస్ట్ది 50,000 కదా. సెకండ్ కేస్ ప్రీమియం అయితే అప్పుడేమవుతుంది? 1 lakh ఇంటూ 12 rupees ఇంటూ 5% 60,000. ఇదే క్వశ్చన్కి ఎంసీక్యూ అడగొచ్చు ఆర్ మెయిన్ క్వశ్చన్లో అడగొచ్చు. ఎంసీక్యూలు అడిగాడు అనుకోండి, ఆప్షన్లో 50, 60 రెండు ఇస్తాడు. కొంతమంది మైదానంగాళ్ళు 1 lakh ఇంటూ 10 ఇంటూ 5% రైట్ అని వచ్చేస్తారు సార్. యూ హ్యావ్ టు చెక్ వాట్ ఈస్ ఇష్యూ ప్రైస్. క్లియరా సార్? ఆఫ్టర్ ది బ్రేక్ విల్ కంటిన్యూ ఫర్దర్ టాపిక్ అండి. ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో చెప్పాను, వైటేజ్ చూశాను సార్, మీకు కూడా చూపించాను. అండర్ రైటింగ్ నుంచి 7 or 2 ఒక క్వశ్చన్ కానీ ఒక ఎంసీక్యూ కానీ గ్యారంటీ వస్తుంది. ఎంసీక్యూ డిస్కషన్ లాస్ట్ క్లాస్లో అయిపోయింది. యాజ్ నా స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ రాసే క్వశ్చన్ గ్రూప్ 2 అకౌంట్స్లో అండర్ రైటింగ్ రాస్తారు. అండర్ రైటింగ్లో క్వశ్చన్ 2 లెవెల్స్లో ఉండొచ్చు. క్వశ్చన్ ఈజీగా ఉంది అంటే ఆ క్వశ్చన్ కంప్లీట్ అండర్ రైటింగ్ అయి ఉంటుంది, ఫర్మ్ అండర్ రైటింగ్ ఉండదు. క్వశ్చన్ డిఫికల్టీగా ఉంటే కొంచెం ఇట్ ఈస్ పార్షియల్ అండర్ రైటింగ్ అండ్ నో ఫర్మ్ అండర్ రైటింగ్. హైలీ డిఫికల్ట్గా ఇస్తే పార్షియల్ ప్లస్ ఫర్మ్ అండర్ రైటింగ్ ఉంటుంది. సరే, ఇవన్నీ నాకు కొద్ది ఎగ్జామ్ వరకే మాట్లాడండి, అయితే విను. ఈ ఫార్మేట్ లేకుండా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినా వేస్ట్. మెయిన్ అండర్ రైటింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ లయబిలిటీ ఆఫ్ అండర్ రైటర్స్. ఫార్మేట్ ఏంటమ్మా? క్రాస్ లయబిలిటీ మైనస్ మార్క్డ్ అప్లికేషన్స్ మైనస్ అన్మార్క్డ్ అప్లికేషన్స్. ఏమొస్తుంది? దానికి ఏం యాడ్ చేయాలన్నా ఏమొస్తుంది? క్వశ్చన్లో ఫార్మల్ రైటింగ్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నీ ప్రొఫార్మా క్రాస్ లయబిలిటీ మైనస్ మార్క్డ్ మైనస్ అన్మార్క్డ్ అయిపోయింది. క్లియరా సార్? క్రాస్ లయబిలిటీ అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ షేర్స్ గ్యారంటీడ్. ఫర్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా విను. ముగ్గురు అండర్ రైటర్స్ ఉన్నారండి. ఏ, బి, సి. క్రాస్ లయబిలిటీ 15,000, 12,000, 10,000. మార్క్డ్ అప్లికేషన్స్ 1,000, 15,000, 0. ఇప్పుడు ఏ లయబిలిటీ విల్ బికమ్ 14,000. బి లయబిలిటీ ఏమవుతుందండి? సారీ, సర్ప్లస్ అండి. సి లయబిలిటీ అమ్మ 10,000. ఇలాంటప్పుడు ఎవరికైనా సర్ప్లస్ వస్తే ఏం చేయమని చెప్పాను? సర్ప్లస్ వస్తే రిమైనింగ్ అండర్ రైటర్స్ కి షేర్ చేయాలి. విచ్ రేషియో? క్రాస్ లయబిలిటీ రేషియో. అంటే ఎలా ఏమవుతుంది? ఇక్కడ షేర్ చేయండి. ఈ 3,000 ఇక్కడ నుంచి పోవాలి. 1,800, 1,200. అప్పుడు ఏమైపోతుంది? బి 0, ఏ 12,200, సి 8,000. ఇప్పుడు ఉమా సార్ అన్మార్క్డ్ అప్లికేషన్స్ 5,000 అనుకోండి. ఎవరెవరికి ఇవ్వాలి? బికి మళ్ళీ ఇవ్వాలా? ఎందుకు అవసరం లేదండి, ఆల్రెడీ సర్ప్లస్ లో ఉన్నాడు. ఎవరెవరికి ఇవ్వాలి? ఏ రేషియోలో ఇవ్వాలి? క్రాస్ లయబిలిటీ రేషియోలో. ఫర్మ్ అండర్ రైటింగ్ లేకపోతే అదే ఆన్సర్.
ఫర్మ్ అండర్ రైటింగ్ ఉంటే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. సో క్వశ్చన్లో గనక ఫర్మ్ అండర్ రైటింగ్ లేకపోతే యు ఆర్ వెరీ లక్కీ మ్యాన్. ఏంటి ప్రఫార్మా? క్రాస్ లయబిలిటీ మైనస్ మార్కెడ్ అప్లికేషన్ మైనస్ అన్మార్కెడ్ అప్లికేషన్స్ నెట్ లయబిలిటీ అయిపోయింది. కానీ గుర్తుపెట్టుకో, ఇన్ కేస్ అది కనుక పార్షియల్ అండర్ రైటింగ్ అయితే ఇది రాకూడదు. I repeat, if that is a partial underwriting, we should not allocate unmarked applications. Sir, లాజిక్ ఏంటి ఇక్కడ చెప్పలేను సార్, ఇది రెగ్యులర్ క్లాస్ కాదు. లాజిక్ కావాలి అంటే ఒక్కసారి రెగ్యులర్ క్లాసెస్ చూడండి. ఎగ్జామ్ పర్పస్ అయితే అప్పుడు ఏమవుతుంది? ప్రఫార్మా క్రాస్ లయబిలిటీ మైనస్ మార్కెడ్ అంతే నెట్ లయబిలిటీ. అది మల్టిపుల్ అండర్ ఫుల్ అండర్ రైటింగ్ అయితే ఏమవుతుంది? క్రాస్ లయబిలిటీ మైనస్ మార్కెడ్ మైనస్ అన్మార్కెడ్. పార్షియల్ అండర్ రైటింగ్ కి ఉమా రాదు. ఉమా ఈజ్ ఓన్లీ ఫర్ కంప్లీట్ అండర్ రైటింగ్. లాజిక్ ఆల్రెడీ నేను రెగ్యులర్ క్లాస్ లో ఇక్కడ మాట్లాడే టైం ఉండదు మనకి. క్లియరా సార్? వాట్ ఈజ్ పార్షియల్ అండి? వాట్ ఈజ్ ఫుల్ అండర్ రైటింగ్ సార్? ఫుల్ అంటే అప్పుడు ఉమా వస్తుంది సార్. ఎప్పుడు రాదు ఉమా? పార్షియల్ అండర్ రైటింగ్ అయితే రాదు. క్లియరా సార్? ఇది కూడా నెక్స్ట్ చూడండి. ఇఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ పార్షియల్ అండర్ రైటింగ్, నోట్ పాయింట్ లో చూడండి. ఇన్ కేస్ ఆఫ్ పార్షియల్ అండర్ రైటింగ్ క్రెడిట్ ఆఫ్ ఉమా విల్ నాట్ బి గివెన్. రాదు. ఎవరికైనా సర్ప్లస్ వస్తే రిమైనింగ్ పర్సన్స్ కి షేర్ చేయాలి ఇన్ దేర్ గ్రాస్ లయబిలిటీ రేషియో. సో సింపుల్ గా అండర్ రైటింగ్ నుంచి క్వశ్చన్ పడింది అంటే అట్లీస్ట్ ఈ ప్రొఫార్మా ఫస్ట్ రాయి. ఏంటో ఫస్ట్ నువ్వు ఏం చెక్ చేయాలో తెలిసి ఫస్ట్ చెక్ చేయాల్సింది అది సింగిలా మల్టిపులా, సెకండ్ కంప్లీటా పార్షియలా, థర్డ్ ఫర్మ్ అండర్ రైటింగ్ ఉందా లేదా. లేకపోతే వెరీ హ్యాపీ రా బాబు, ఈజీ ఆన్సర్ వచ్చేస్తుంది. పార్షియల్ కాదు కంప్లీట్ ఇంకా హ్యాపీ. ప్రొఫార్మా యాడ్స్ దిగిపోవాలి. క్రాస్ లయబిలిటీ మైనస్ మార్క్డ్ మైనస్ అన్మార్క్డ్ నెట్ లయబిలిటీ. పార్షియల్ సార్ ఇది తీసేయాలి అంతే, ప్రొఫార్మా అంతా నార్మల్. క్లియరా సార్? అంతే సార్, 80% ఆఫ్ ది కాంటెంట్ అది. కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు చెక్ వెదర్ ద క్వశ్చన్ ఈస్ ఫుల్ ఆర్ పార్షియల్. సెకండ్ వన్, సింగిల్ ఆర్ మల్టిపుల్. థర్డ్ వన్, ఫర్మ్ అండర్ రైటింగ్ ఉందా లేదా. ఉంటే చార్ట్ నేను ఇప్పుడు చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చార్ట్ అప్లై చేయాలి. లేకపోతే వెరీ హ్యాపీ. ఎవరికైనా సర్ప్లస్ వస్తే రిమైనింగ్ పర్సన్స్ కి ఇన్ దేర్ గ్రాస్ లయబిలిటీ షేర్ చేయాలి. ఫార్ములా ఫర్ కమిషన్ ఏంటా ఫార్ములా? క్రాస్ లయబిలిటీ ఇంటూ ఇష్యూ ప్రైస్ మాక్సిమం కమిషన్ ఆన్ షేర్స్ ఎంతనన్నా. డిబెంచర్స్ అయితే పాయింట్ నెంబర్ 9 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డోంట్ ఫాలో ఎనీ స్కానర్స్ ఆర్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఫర్ దిస్ చాప్టర్. ఎందుకు అంటే ప్రీవియస్ గా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అవి రీసెంట్ గా రెక్టిఫికేషన్ జరిగిందండి. అమెండ్మెంట్స్ చాలా ఉన్నాయి. మార్నింగ్ నాన్న, సో లడ్డు కోసమేగా. సో పాస్ట్ ఎగ్జామినేషన్ మెటీరియల్స్ లో చాలా మిస్టేక్స్ ఉన్నాయండి, అవన్నీ రెక్టిఫికేషన్ జరిగాయి. కాబట్టి డోంట్ ఫాలో ద పాస్ట్ స్కానర్స్, ఏమీ చూడొద్దు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తే క్వైట్ ఆపోజిట్ ఉంటుంది అక్కడ ట్రీట్మెంట్ అంతా. జస్ట్ మన మెటీరియల్ వరకు సరిపోద్దు, ఈ చాప్టర్ వరకు ఎలాంటి స్కానర్స్ ఫాలో అవ్వద్దు. అవర్ మెటీరియల్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఈ చాప్టర్ వరకు.
ఇప్పుడు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు? క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయండి అందరూ. బీసీసీఏ క్వశ్చన్ బ్యాంక్. మెటీరియల్ లేదు సార్ అనే వాళ్ళు మీ బోర్డు బుక్ ఓపెన్ చేయండి అమ్మా. బీసీసీఏ బుక్ లేని వాళ్ళు, ఐ మీన్ వీడియో చూస్తున్న వాళ్ళు, పేజీ నెంబర్ చెప్పరా? 68. జాగ్రత్తగా వింటే ఇక్కడే ప్రిపరేషన్ కూడా అయిపోద్ది క్లాస్లోనే. క్వశ్చన్ నెంబర్ 1 ఇందాక మాట్లాడాం కదా సార్ మనం, అదే క్వశ్చన్ అంతే కదండి. 50,000, 60,000. క్వశ్చన్ నెంబర్ 2, A Limited issued 1 lakh equity shares of 100 rupees each at par. At par అంటే issue price is 100 rupees. Underwritten only by అంటే సింగిల్ మల్టిపుల్ అండి, సింగిల్ అండర్ రైటింగ్. The company received applications for 90,000 shares. That means is it complete or partial అండి? కంప్లీటా పార్షియలా సార్? ఎలా చెప్పారు పార్షియల్ అని? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ ఆర్ 1 lakh, సబ్స్క్రైబ్డ్ ఆర్ 90,000 shares only, of which 80,000 are marked. అన్మార్క్డ్ ఎంతో చేశారు అప్పుడు? టోటల్ రిసీవ్డ్ 90,000 కదండి, మార్క్డ్ 80 అంటే అన్మార్క్డ్ 10. జాగ్రత్తగా విను, ఈజ్ ఇట్ పార్షియల్ ఆర్ కంప్లీట్ అండర్ రైటింగ్ అండి? పార్షియల్ అండర్ రైటింగ్ సార్. పార్షియల్ లో ఉమా వస్తుందా రాదా సార్? వస్తుందా సార్? కానీ ఈ క్వశ్చన్ లో ఉమా ఉంది, మార్క్డ్ ఉంది, క్రాస్ లైబిలిటీ ఉంది. నీకు దమ్ముంటే చెప్పురా, వాట్ ఈస్ ద నెట్ లైబిలిటీ ఆఫ్ అండర్ రైటర్? సార్ 1 lakh minus 90,000 minus 10,000. What is the pro forma actually? Cross liability minus marked minus ఇక్కడ రాదు సార్. ఎందుకు రాదండి? It is partial underwriting. Please fix this one in your mind. When the question is partial underwriting, there is no scope for umaka. Umaka radu if that is a partial underwriting. Uma will arise only that is a complete underwriting, sir. Clear, sir? So answer will be 10,000 only. Are you clear, sir? ఇదే క్వశ్చన్ ఎంసీక్యూ అడగొచ్చు. చాలా మంది మైదానంగా ఏం చేస్తారో చెప్పనా? 1 lakh minus 90,000 minus 10,000. సారీ 1 lakh minus 80 minus 10 వేస్తారు. ఆప్షన్స్ లో అన్ని ఇస్తాడు సార్ వాడు చాలా క్లవర్ గా. ఓకేనా సార్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. వాట్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 3? క్వశ్చన్ నెంబర్ 3 వాట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ అండి? క్వశ్చన్ లో ఫార్మల్ రైటింగ్ ఉందా సార్? క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఫస్ట్, అందరూ ఆన్సర్ చూడొద్దు. యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఫర్ 7 marks. 1 and 2 అడగరు కానీ క్వశ్చన్ నెంబర్ 3 అడగొచ్చండి 7 marks కి. సార్ క్వశ్చన్ నెంబర్ 3 చూసుకోండి రా. A Limited issued 4 lakh equity shares. The whole issue was underwritten by X, Y, Z. అమ్మా చెప్పండి, సింగిలా మల్టిపులా? హౌ సార్? టెల్ మీ, కంప్లీటా పార్షియలా? ఎలా చెప్పారు కంప్లీట్ అని? 40 + 30 + 30 అంటే ఉమాకు వస్తుంది రాదండి? వస్తుంది సార్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పారాగ్రాఫ్. అప్లికేషన్స్ ఫర్ 3,20,000 shares were received. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. హౌ మెనీ షేర్స్ వి ఇష్యూడ్ అండి? హౌ మెనీ వి రిసీవ్డ్? ఈ 3,20,000 లో మార్క్డ్ ఉంటాయి, అన్మార్క్డ్ ఉంటాయి. అవుట్ ఆఫ్ విచ్ applications for 80,000 shares had a stamp of X. అంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ అప్లికేషన్స్ ఆఫ్ X 80, 40,000 Y. నెక్స్ట్ ఇది 8,000 అయి ఉంటుంది సార్, అందేనా?
80 ana 80,000 has Z. You tell me by using your brain, if you have, tell me unmarked applications ఎంతండి? ఎలా చెప్పారు? 3,20,000 minus 80,000 minus 40,000 అంటే total applications received is equals to marked plus unmarked. By using that you will find out unmarked applications. అది కూడా చెప్పేసారు చూడు. Remaining applications for 1,20,000 did not bear. అంటే what does it mean nana? They are unmarked. ఎలా షేర్ చేయాలి? What is gross liability ratio? 4:3:3 నే కదండి. You tell me ఇది పార్షియలా కంప్లీటా సార్? అంటే ప్రొఫార్మా ఏమవుతుంది? క్రాస్ లయబిలిటీ మైనస్ మార్క్డ్ మైనస్ క్వశ్చన్ లో ఫర్మండర్ రేటింగ్ ఉందా సార్? కొడవే లేదండి. వెరీ ఈజీ. ఇక్కడ స్టూడెంట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ ఉమాని ఎలా షేర్ చేయాలి? ఇన్ క్రాస్ లయబిలిటీ షేర్ చేయాలి. ఈ ప్రాసెస్ లో ఎవరికైనా సర్ప్లస్ వస్తే రిమైనింగ్ పర్సన్స్ కి క్రాస్ లయబిలిటీలో షేర్ చేయాలి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఓన్లీ ఫర్ 7 మార్క్స్. కానీ ఇక్కడ ఉమాని వాడు చెప్తున్నాడు క్వశ్చన్ నెంబర్ 1 లో ఉమాని ఎలా షేర్ చేయాలంట? క్రాస్ లయబిలిటీ రేషియో. అలానే చేస్తాం జనరల్లీ. కానీ వాడికి ఇంకో విధంగా కూడా కావాలంట. క్రాస్ లయబిలిటీ లెస్ చేద్దాం, అలా కూడా చేద్దాం, తప్పే ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ జాగ్రత్తగా చెప్పండి, మీరు చేయొద్దు. క్రాస్ లయబిలిటీ ఏకి ఎంతనన్నా 40% ఎంత అవుతుంది? 1 lakh. బి అండి 1 lakh. సి నేను చెప్తాను సార్ 1,20,000 మైనస్ చెప్పాడా సార్ మార్కెట్ అప్లికేషన్స్ ఎంతండి? 80,000 40,000 80,000. అయ్యయ్యో పోయింది. $80,068 అన్నావు కదా పేజ్ నెంబర్. యా. సో క్రాస్ లయబిలిటీ 1,60,000 1,20,000 1,20,000 మార్కెట్ అప్లికేషన్ చెప్పాడు కదా అన్న వాడే. 80 40 80 బ్యాలెన్స్ ఎంత ఉంటుందిరా? 80 80. ఉమా ఎంతండి? ఓపెన్ యువర్ క్యాల్సీ అండ్ షేర్ ఇట్ ఇన్ గ్రాస్ లయబిలిటీ రేషియో. 48,000 36,000 రిమైనింగ్ విల్ బి. ఈ క్వశ్చన్ లో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటో చెప్పిన, ఎక్కడ సర్ప్లస్ రాలేదు, ఫర్మండర్ రేటింగ్ లేదు, పార్షియల్ కాదు, అన్ని పాజిటివ్సే. క్వశ్చన్ నెంబర్ బిలో ఏమంటున్నాడు? ఎలా షేర్ చేయాలంట అంటే అప్పుడు ఏమవుతుంది? ఏ రేషియోలో షేర్ చేయాలి అప్పుడు? 80 80 40 అంటే 2:2:1 లో షేర్ చేయాలి. 48 48 24 వస్తుంది. క్లియరా సార్? ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో వస్తాయి సార్. ఇలాంటి క్వశ్చన్ వస్తే నేనైతే వెరీ హ్యాపీ. స్టూడెంట్కి చాలా ఈజీ. పార్షియల్ కాదు కాబట్టి ఉమా వస్తుంది, ఫర్మండర్ రేటింగ్ లేదు కాబట్టి వెరీ హ్యాపీ. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి.
Question number 4. M Limited incorporated on April 1, 2021 issued prospectus inviting applications for 5 lakh shares of 10 rupees each. The issue was fully underwritten. Happy ra. ఎందుకో తెలుసా హ్యాపీ? ఉమా వస్తుంది. ABCD 2 1.5 150 యాడ్ చేయండి. 5 lakh వచ్చిందా? హ్యాపీ. The applications were received for 4,50,000 share of which marked. అన్మార్క్డ్ చెప్పగలవా? బ్యాలెన్సే కదా. అంటే అన్మార్క్డ్ ఏమవుతుంది? 4,50,000 మైనస్ 2,20,000 మైనస్ 90,000 మైనస్ 110 మైనస్ 10 ఎంత వస్తాయిరా? సారీ 20. క్వశ్చన్ నెంబర్ 1లో ఎలా షేర్ చేయమన్నాడు? గ్రాస్ లయబిలిటీలో. క్వశ్చన్ నెంబర్ 2లో గ్రాస్ లయబిలిటీ మైనస్ అంటే సేమ్ as ప్రీవియస్ క్వశ్చనే కదండి. డిఫరెన్స్ అంటే దానికి దీనికి. ఇంకో పర్సన్ వచ్చాడు, సర్ప్లస్ వస్తుంది. సర్ప్లస్ని ఎలా షేర్ చేయాలండి? ఎవరికి షేర్ చేయాలి? రిమైనింగ్ ఇద్దరికి సర్ప్లస్ వస్తే రిమైనింగ్ ఇద్దరికి ఇచ్చేస్తాం. అర్థమవుతుందా సార్? ముగ్గురికి వస్తే అప్పుడు ఏం చేయాలి? ముగ్గురిది నాలుగో వాడికి ఇచ్చేస్తాం. క్లియరా సార్? నలుగురికి వస్తే రాదు సార్. క్వశ్చన్ నెంబర్ 3కి 4కి ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ జస్ట్ క్యాల్కులేషన్ పార్ట్ అంతే, కాన్సెప్ట్ అంతా సేమ్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి అన్న. The following underwriting took place for P Limited, which invited application for 10,000 shares of 10 rupees each, X 6,000, Y 25, Z 15. You tell me complete or partial? Complete or partial? Are you sure? 3 యాడ్ చేయండి. సరిపోయింది కదా సార్? అంటే ఉమా వస్తుందా సార్? ఇన్ అడిషన్ దేర్ వాజ్ ఫర్మ్ అండర్ రైటింగ్. ఈ క్వశ్చన్ లో ఫర్మ్ అండర్ రైటింగ్ ఉంది. X 800, Y 300, Z 1000. Total subscriptions including firm underwriting was 7,100 and the forms included marked. సార్ ఇక్కడ జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సింది టోటల్ సబ్స్క్రిప్షన్ ఇంక్లూడింగ్ ఫర్మ్ అండర్ రైటింగ్ 7,1 అంట. టెల్ మీ అన్మార్క్డ్ ఎంత అవుతాయి చెప్పగలరా? ఎలా చేసి అన్మార్క్డ్ వస్తుంది? ఈ 7,100లో మార్క్డ్ ఉన్నాయి, అన్మార్క్డ్ ఉన్నాయి, ఫర్మ్ అండర్ రైటింగ్ కూడా ఉంది. మార్క్డ్ ఈ రెండు తీసేస్తే అన్మార్క్డ్ వస్తుంది సార్. ఎంతమ్మా? 1,500. వాటిని ఎలా చేయాలి? అన్మార్క్డ్ని క్రాస్ లైవ్ ఏం చెప్పకపోతే క్రాస్ లైబిలిటీలో షేర్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ అది కాదు, ఇక్కడ హైలైట్ ఫర్మ్ అండర్ రైటింగ్ ఈజ్ హైలైట్. క్వశ్చన్ నెంబర్ 3 and 4లో వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 100% చేస్తాడండి. ఎప్పుడైతే ఫర్మ్ అండర్ రైటింగ్ ఉందో స్టూడెంట్ ఖచ్చితంగా మిస్టేక్ చేస్తాడు. అలా మిస్టేక్ చేయకుండా ఉండడానికే నేను చాలా కష్టపడి ఒక చార్ట్ ప్రిపేర్ చేశాను. ఆ చార్ట్ నువ్వు ఫాలో అయితే అసలు నీ క్వశ్చన్ మిస్టేక్ అవ్వడానికి 1% కూడా ఛాన్స్ లేదండి. ఎప్పుడు ఈ చార్ట్ ఫాలో అవ్వాలి? క్వశ్చన్లో ఫర్మ్ అండర్ రైటింగ్ ఉంటే, లేకపోతే వెరీ ఈజీ. క్వశ్చన్లో ఉంది ఫర్మ్ అండర్ రైటింగ్, నెక్స్ట్ చెక్ చేయి అది ఫుల్ అండర్ రైటింగా పార్షియల్ అండర్ రైటింగా. మన క్వశ్చన్లో చెప్పండి, ఫుల్లా పార్షియలా? ఫుల్. నెక్స్ట్ వాడే చెప్తాడు ట్రీట్ యాజ్ ఏ మార్క్డా అన్మార్క్డా అని. క్వశ్చన్లో 2 అడిగాడు కదన్నా వాడు. ఒక మార్క్డ్ అని చెప్పాడు అనుకోండి, యాడ్ టు మార్క్డ్. అలానే నీకు ప్రొఫార్మా గుర్తుందా? క్రాస్ లయబిలిటీ మైనస్ మార్క్డ్ మైనస్ అన్మార్క్డ్ నెట్ లయబిలిటీ యాడ్ ఫర్మ్ అండర్ రైటింగ్, మళ్ళీ యాడ్ చేయాలి నెట్ లయబిలిటీకి. ఈ క్వశ్చన్లో మీరు చెప్పండి, ఏబిసి నా వాళ్ళు XYZ అదే
ఒక ఉమా అన్నాడు అనుకోండి, ఫస్ట్ ఉమాకి యాడ్ చేసి తర్వాత షేర్ చేయాలి. స్టూడెంట్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నాడు సార్. ఇక్కడ మీరు అలా చెప్పలేదు కదా సార్ అంటే, ఇక్కడ ఇండివిజువల్ గా చెప్తాడు. ఇక్కడ ఇండివిజువల్ గా చెప్పినప్పుడు ఉమాకి యాడ్ చేయాలి. మనం ఉమాకి యాడ్ చేసి తర్వాత వీ హ్యావ్ టు షేర్ ఇన్ క్రాస్ లయబిలిటీ రేషియో. ఇది కామన్. నెట్ లయబిలిటీకి యాడ్ చేయడం. మార్కెట్కి యాడ్ చేయమంటే మార్కెట్కి యాడ్ చేస్తాం సార్ సింపుల్లీ. ఉమా కంటే ఏం చేయాలి, ఉమాకి యాడ్ చేసి యాజ్ యూజువల్లీ అందరికీ షేర్ చేస్తాం. ఏమీ చెప్పలేదు సార్, ఇక్కడ ఏమీ చెప్పట్లేదు. అప్పుడు ఏం చేయాలి, సపరేట్ అంటే ఏమవుతుందో తెలుసా, ప్రొఫార్మా క్రాస్ లయబిలిటీ మైనస్ ఫర్మ్ అండర్ రైటింగ్ మైనస్ మార్కెట్ అప్లికేషన్స్ మైనస్ అన్మార్క్డ్ సపరేట్ గా రాస్తాం. లాస్ట్ లో మళ్ళీ నెట్ లయబిలిటీకి యాడ్ చేస్తాం. అది పార్షియల్ సార్. పార్షియల్ కు స్పెషల్ ఫీచర్ ఏంటి, పార్షియల్కి ఏమో రాదు, ఉమా రాదు కదా. అప్పుడు ఉమా అని చెప్పినా సరే మనం ఉమాకి యాడ్ చేయడానికి లేదు. ఓన్లీ ట్రీట్మెంట్ నెట్ లయబిలిటీకి యాడ్ చేయడమే. మార్కెట్ అంటే మార్కెట్కి యాడ్ చేస్తాం, నెట్ లయబిలిటీకి యాడ్ చేస్తాం. ఏమీ చెప్పకపోతే సేమ్ ట్రీట్మెంట్. నేను డీటెయిల్డ్గా నార్మల్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ థింక్ ½ an hour స్పెండ్ చేశాను. ఫస్ట్ టైం వినేవాళ్ళు జాగ్రత్తగా ఈ వీడియోని ఈ చార్ట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ టైం వినేవాళ్ళు వీడియోని పాస్ చేసి క్వశ్చన్ చేస్తే నీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఫర్మ్ అండర్ రైటింగ్ ఉందా లేదండి? ఉంది సార్. వాడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఆప్షన్లో ట్రీట్ ఇట్ యాజ్ ఏ ఉమా. అప్పుడు ఏం చేయమని చెప్పాను నేను, ఉమా అంటే ఉమాకి యాడ్ చేసి షేర్ ఇట్ ఇన్, అలానే నెట్ లయబిలిటీకి సెకండ్ వన్ ఏమన్నా ట్రీట్ ఇట్ యాజ్ ఏ, అప్పుడు ఏం చేయమన్నాను, ట్రీట్ యాజ్ ఏ మార్కెట్ అంటే మార్కెట్కి యాడ్ చేయమన్నాను, నెట్ లయబిలిటీకి యాడ్ చేయమన్నాను. అందరూ ఓపెన్ యువర్ నోట్ బుక్స్ నన్న, అంటే ప్రాక్టీస్ ఈ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, మీకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఫస్ట్ ప్రొఫార్మా రాసేస్తారా? ప్రొఫార్మాలో ఏమొస్తుందన్న, పర్టికులర్స్ ఎక్స్ వై జెడ్. రఫ్గా రాయండి సార్, డీటెయిల్ అక్కర్లేదు. గ్రాస్ లయబిలిటీ చెప్పండి అందరూ. 6,000, 2,500, 1,500 మైనస్ ఏం తీసేయాలి చెప్పాడా క్వశ్చన్లో? ఎంతరా? 1,000, 2,500. నెక్స్ట్ మైనస్ ఉమా కదా. ఉమా ఎంత వచ్చింది మీకు? ఎలా వస్తుంది ఉమా సార్? టోటల్ 7,100 వచ్చాయి. 7,100 ఏమేమి ఉన్నాయన్న, మార్క్డ్ ఉంది, అన్మార్క్డ్ ఉంది, ఫర్మ్ అండర్ రైటింగ్ ఉంది. మన క్వశ్చన్లో మార్క్డ్ చెప్పాడు, ఫర్మ్ చెప్పాడు, రిమైనింగ్ ఏమవుతుంది, ఉమా అవుతుంది. ఫైండ్ చేయండి ఎంత వస్తుందన్న, టోటల్ ఉమా ఎంత వస్తుంది? సారీ, ఎలా షేర్ చేయాలి దాన్ని? గ్రాస్ లయబిలిటీ షేర్ చేయండి. 900, 600, 37. ఓకే సారీ, క్వశ్చన్లో ఫర్మ్ రైటింగ్ ఉంది కదా నాన్న. వాడు ఏం చేయమన్నాడు ఫర్మ్ అండర్ రైటింగ్ ని ఫస్ట్ క్వశ్చన్లో? అంటే మార్కెట్లో మనకి డిస్టర్బెన్స్ ఏం లేదు కదా. మార్కెట్ వీ కెన్ రైట్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా వినాలి. టెల్ మీ, జాగ్రత్తగా వినాలి అందరూ. క్వశ్చన్లో వాడు ఏమన్నాడు తెలుసండి, టోటల్ వి రిసీవ్డ్ 7,000. దీంట్లో మార్కెడ్ ఉన్నాయి, అన్మార్క్డ్ ఉన్నాయి, ఫర్మ్ ఉన్నాయి. మార్కెడ్ ఫస్ట్ తీసేస్తాను, తర్వాత ఫర్మ్ అండర్ రైటింగ్ తీసేస్తాను. అప్పుడు నాకేమొస్తుందండి, అన్మార్క్డ్. మార్కెడ్ అంటే ఏమవుతుందన్న, 1,000, 2,500 అంటే 3,500. ఫర్మ్ అండర్ రైటింగ్ ఎంత ఉందిరా? 1,000, 2,500. ఫర్మ్ అండర్ రైటింగ్ 800, 300 అంటే
4000 సారీ 2100 తీసేయండి. 1500 ఈస్ ఉమా. కానీ ఇక్కడ ఏం చేయమంటున్నాను, ఉమాకి ఏం యాడ్ చేయాలి, ఫర్మ్ అండర్ రైటింగ్ యాడ్ చేయాలి. అంటే 1500 ప్లస్ 2100 ఏమవుతుంది, 3600. ఇప్పుడు అది షేర్ చేస్తాం మనం. ఎలా షేర్ చేయాలి, క్రాస్ లయబిలిటీ రేషియోలో షేర్ చేస్తాం. షేర్ చేయండి. 2160 900 540 సర్ప్లస్ వచ్చింది. సర్ప్లస్ ని ఎవరికి షేర్ చేయాలి, రిమైనింగ్ పర్సన్స్ కే రేషియోలో, క్రాస్ లయబిలిటీ రేషియోలో. నెట్ లయబిలిటీకి మళ్ళీ ఏం యాడ్ చేయమని చెప్పాను, అగైన్ వీ హ్యావ్ టు యాడ్ ఫర్మ్ అండర్ రైటింగ్. క్లియరా సార్? సెకండ్ కేసు ఏమన్నాడు, మార్కెట్కి యాడ్ చేయమన్నాడు. జాగ్రత్తగా వినాలి. అప్పుడేమవుతుంది, మార్కెట్కి యాడ్ చేయమంటే ఎక్స్ మార్కెట్ ఎంత నాన్న 1000, ఫర్మ్ అండర్ రైటింగ్ ఎంత, డైరెక్ట్లీ వీ హ్యావ్ టు రైట్ 1800. అన్మార్కెడ్ ఓన్లీ 1500 అవుతాయి. అప్పుడు షేర్ చేయాలి. ఈ చార్ట్ గుర్తుంటే చాలా ఈజీ సార్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5. కొన్ని స్పెషల్ కేసెస్కి నోట్స్ ఇచ్చాను నేను నీకు. ఇక్కడ ఉందా, ఇదిగోండి సార్. స్పెషల్ కేస్ చెప్పాను, గుర్తుందా? స్పెషల్ కేస్ అంటే ఏంటి సార్, పార్షియల్ అండర్ రైటింగ్ అయి ఉండాలి, ఫర్మ్ అండర్ రైటింగ్ ఉండాలి, 4 స్టెప్స్ ఉంటాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ఒక్కసారి చూసుకోండి ఆ 4 స్టెప్స్. రెగ్యులర్ క్లాస్లో డీటెయిల్డ్గా చెప్పాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్ రైటింగ్ సార్. ఇంతకంటే ఎక్కువ లాగ్ చేయను నేను. ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ చూడండి, హైలైట్ ఏంటి క్వశ్చన్లో చూడండి ఒకసారి. రీసెంట్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఇది, అంటే దానికంటే బిఫోర్ అనుకుంటా, జూన్లో. టీ లిమిటెడ్ 3 అండర్ రైటర్స్, 34 ఓకే 4 పర్సన్స్. కంప్లీటా పార్షియల్ అండి? కంప్లీట్. 6 + 4 + 2 + 2 అదేంటది, ప్రొవిజన్. ఓకే, ఫర్మ్ అండర్ రైట్. ఫర్మ్ అండర్ రైటింగ్ ఉంది క్వశ్చన్లో. అప్లికేషన్స్ వచ్చాయి, దాంట్లో మార్క్డ్ ఉన్నాయి, అన్మార్క్డ్. క్వశ్చన్లో వాడు ఏమీ చెప్పలేదా? ఇది కూడా చెప్పాడు. వెరీ ఈజీ సార్, సేమ్ మేనర్. థింక్ చేసినట్టు కూడా ఉన్నాయి. MNO ఇది వేరు. దట్స్ ఇట్ సార్. సో ఓవరాల్ అండర్ రైటింగ్ గురించి మాట్లాడాలి అంటే ఎగ్జామినేషన్లో 7 మార్క్స్ క్వశ్చన్ వస్తే ఇట్ మైట్ బి లైక్ క్వశ్చన్ నెంబర్ 3, 4 ఒకటే, ఆల్మోస్ట్ 3 లాగాని ఆర్ 5 లాగాని ఉండొచ్చు. 6 ఈజ్ ఏ స్పెషల్ కేస్. క్వశ్చన్స్ అన్ని రెగ్యులర్ క్లాసుల్లో చెప్పాను. సో ఎప్పుడు కూడా మారథాన్లో 100% కవర్ చేయలేము, మెయిన్ కాన్సెప్ట్ వరకే మాట్లాడతాం కాబట్టి ప్రొఫార్మా వరకు నేను ఫోకస్ చేశాను సార్. స్టూడెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలి సార్, ఫస్ట్ వన్ ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఫస్ట్ చెక్ చేయాల్సింది సింగిలా మల్టిపులా. సో సెకండ్ చాప్టర్ రైట్స్ ఇష్యూ. ఈ చాప్టర్కు ఉన్న స్పెషాలిటీ, ఈ చాప్టర్లో ఒకే ఒక ప్రాబ్లం ఉందండి. అదే ప్రాబ్లం దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 attempts. సేమ్ ప్రాబ్లం రీసెంట్ జూలై 2024లో వచ్చింది. సేమ్ ప్రాబ్లం డిసెంబర్ 2023లో వచ్చింది. సేమ్ ప్రాబ్లం ఓల్డ్ సిలబస్లో చాలా సార్లు వచ్చింది. ఒకటే ప్రాబ్లం ఉంది సార్, అదే ప్రాబ్లం కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నాడు. లాస్ట్ 2 times వచ్చింది. హ్యాట్రిక్ కోసం మళ్ళీ ఇస్తాడేమో అనిపిస్తుంది. నార్మల్లీ ఇవ్వడు సార్.
మేబీ వాడెవడో నాలాంటోడు అయితే ఆ ట్రిక్ కోసం ఇంకొకసారి ఇచ్చేస్తాడు, ఇంకో 3 years టచ్ చేయడం మళ్ళీ ఆ చాప్టర్ని. రాదు అని అనుకొని ఆ చాప్టర్ మీరు చేయండి, ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. ఓన్లీ వన్ ప్రాబ్లం, వెరీ స్మాల్ ప్రాబ్లం. రైట్ ఇష్యూ కాన్సెప్ట్ చెప్పాలి అంటే చాలా కాన్సెప్ట్ ఉంది. అసలు రైట్ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ ఏంటి అదంతా, ఇది రెగ్యులర్ బ్యాచ్ కాదు మాట్లాడడానికి, మారథాన్ కాబట్టి జస్ట్ ఎగ్జామ్ వరకు మాత్రమే మాట్లాడతాను. అసలు రైట్ ఇష్యూ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది సార్ అంటే, జాగ్రత్తగా వినండి. మీరంతా షేర్ హోల్డర్స్, నేనే కంపెనీ, యు ఆల్ ఆర్ షేర్ హోల్డర్స్. ఇప్పుడు నాకు మళ్ళీ అవసరం వచ్చింది మనీ, మళ్ళీ నేను పబ్లిక్ ఇష్యూకి వద్దాం అనుకుంటున్నాను, అంటే మళ్ళీ షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాను. యూ టెల్ మీ, షేర్స్ మీకే ఇవ్వమంటారా ఆర్ బయట వాళ్ళకి ఇవ్వమంటారా? మీలో కూడా అంతమంది ఇంట్రెస్ట్ గా ఉండొచ్చు ఆర్ ఉండకపోవచ్చు, ఇంకొంతమంది ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. జాగ్రత్తగా విను. ఎవరైతే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉందో, ఎగ్జిస్టింగ్ కంపెనీ అంటే ఆల్రెడీ ఆ కంపెనీకి షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ కంపెనీకి సెకండ్ టైం మనీ అవసరం వచ్చింది, సెకండ్ టైం మనీ నీడ్ అయినప్పుడు, మళ్ళీ దే వాంట్ టు గో ఫర్ షేర్స్ అనుకున్నప్పుడు, బయటకెళ్ళి బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం కంటే కూడా ఒక్క నిమిషం ఆగి, మీరంతా మన వాళ్ళే కదా సార్, షేర్ హోల్డర్స్ అంటే ఫ్యామిలీ సార్, ఫస్ట్ మిమ్మల్ని అడగాలి నేను, ఇలా నేను పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలనుకుంటున్నాను, మీరే కొంటాను అంటే నేను బయటికి వెళ్ళను, మీకే ఇచ్చేస్తాను. మీరు వద్దు అంటే నేను బయటికి వెళ్తా. మీలో ఒక 10 మంది ఏమో ఇవ్వండి కొంటామంటున్నారు, ఇంకో 20 మంది ఏమో మాకొద్దురా బాబు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కంపెనీ నేమ్ ఎస్ బ్యాంక్. మార్కెట్లో నా కంపెనీ షేర్ వాల్యూ 20 రూపీస్ ఉంది. అంటే ఎవరికైనా షేర్ కావాలి అంటే డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి 20 రూపీస్తో ఒక షేర్ వస్తుంది. ఇప్పుడు నేను పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళే ముందు ఒకసారి మీ దగ్గర ఆగాను, మీకు ఏమంటున్నానంటే, అరే మార్కెట్లో మన కంపెనీ షేర్ వాల్యూ 20 రూపీస్ ఉంది, మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి నేను మీకు 30 రూపీస్కే ఇస్తా, కొంటారా సార్? కొంటారా సార్? బుద్ధినోడు ఎవడు కొన్నాడు సార్. ఎందుకు? మార్కెట్లో 20కి వస్తుందయ్యా, నువ్వు 30కి ఇచ్చేదేంటి డాష్ అంటారు. అంతే కదా సార్, మార్కెట్లో 20కి వస్తుంది, 30కి ఎవడు కొంటాడు? సరే 20కే ఇస్తా. ఇప్పుడు సార్ మార్కెట్లో 20కి వస్తుంది, నువ్వు ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటి డాష్, రెండు ఒకటే కదా అంటావు. సార్ 15 రూపీస్కే ఇస్తా సార్. ఇప్పుడు వస్తారు సార్, ఎందుకంటే పినాయిల్ అయినా పర్లేదు ఫ్రీగా వస్తే. సో ఇక్కడ ఉన్నటువంటి అందరి పర్సెప్షన్ ఏంటో తెలుసా, 15కి కొంటాను, 20కి సేల్ చేసేస్తా, దానికోసమైనా కొంటారు సార్, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది పర్ షేర్. అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి మార్కెట్ ప్రైస్ కంటే తక్కువకి ఇస్తేనే కొంటారు, లేకపోతే కొనరు. ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం మినిమైజ్ చేస్తాను ఈజీ అండర్స్టాండింగ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మన కంపెనీ నేమ్ ఎస్ బ్యాంక్ లిమిటెడ్, షేర్ హోల్డర్స్ మీ, మై రాధిక and Lily. We 3 are shareholders. For example, existing shares 100 shares అనుకోండి, నా దగ్గర 60 షేర్స్ ఉన్నాయి, రాధిక దగ్గర 30 షేర్స్ ఉన్నాయి, ఢిల్లీ దగ్గర 10 షేర్స్ ఉన్నాయి. సెకండ్ టైం వాళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు, 50 షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. బయటికి వెళ్లకుండా మా ముగ్గురిని అడిగారు,
మార్కెట్లో ఎస్ బ్యాంక్ షేర్ 20 రూపీస్ ఉంది, 15కే ఇస్తాం అని అడిగారు. నేను అన్నాను మొత్తం నాకు ఇచ్చేవా, నేను కొనేస్తా అన్నాను. రాధిక అంది నాకు ఇచ్చే నేను కొనేస్తా అన్నారు. థర్డ్ పార్టీ కూడా నేనే కొంటా అన్నారు. ఎందుకు అందరూ విల్లింగ్ గా ఉన్నారో తెలుసా? ఎందుకు అందరూ విల్లింగ్ గా ఉన్నారు? 15కి కొంటారు, 20కి అమ్మేస్తారు. ప్రాఫిట్ కోసం అందరూ విల్లింగ్ గా ఉన్నారు, షేర్ కోసం కాదు. ఇప్పుడు చెప్పు, ఇఫ్ యు ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ చైర్పర్సన్ ఆఫ్ ఎస్ బ్యాంక్ లిమిటెడ్, నువ్వు నాకు ఆ 50 షేర్స్ ఇస్తావా, ఆర్ మై రాధికాకి ఇస్తావా, ఆర్ లిల్లీకి ఇస్తావా ఆ 50 షేర్స్ ని? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లిల్లీకి ఇచ్చావనుకో, నేను మామూలుగా కొట్టను సార్. ఎందుకో తెలుసా? 60 షేర్స్ నేను హోల్డ్ చేస్తున్నాను. హౌ కెన్ యూ గివ్ టు హర్? సార్ ఈక్వల్ గా ఇద్దాం సార్, అది కూడా కరెక్ట్ కాదు. మరి ఎలా ఇవ్వాలి? ఎవరైతే ఎక్కువ షేర్స్ హోల్డ్ చేశారో వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ. అంటే ఏదో ఒక రేషియో చెప్తాను, ఆ రేషియోలో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 10 షేర్స్ కి ఒక 2 షేర్స్ ఏదో ఒకటి చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ప్రకారం నాకు 35 వచ్చాయి, తినకి 10, తినకి 5 ఇలా వచ్చింది అనుకోండి. అంటే నేను ఎన్ని షేర్స్ పర్చేజ్ చేయొచ్చు? 35. రాధిక సార్ 10, లిల్లీ సార్ 5. కానీ లిల్లీకి అసలు ఇంట్రెస్టే లేదు ఈ కంపెనీ పైన, తనకి ఇంట్రెస్టే లేదు. ఇప్పుడు తనని మనము ఫోర్స్ చేయాలా పర్చేజ్ చేయమని? నో, యూ కాంట్. అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ లో కూడా కొంతమంది దే మైట్ బి అన్ఇంట్రెస్టెడ్. అంటే ఇక్కడ నేను వాళ్ళ ముగ్గురికి ఫోర్స్ చేయలేను, జస్ట్ నేను వాళ్ళకి ఒక చాయిస్ ఇవ్వగలను అంతే. వర్మ నీకు కావాలి అంటే యూ కెన్ పర్చేస్ 35 షేర్స్, మిస్ రాధిక యూ కెన్ పర్చేస్ 10 షేర్స్, మిస్ లిల్లీ యూ కెన్ పర్చేస్ 5 షేర్స్. నేను కొనను సార్, ఓకే మామ్ థ్యాంక్ యూ. కొంటాను సార్, తీసుకో. నేను వాళ్ళకి షేర్స్ ఇవ్వట్లేదు, చాయిస్ ఇస్తున్నాను. వాళ్ళు ఆ చాయిస్ ని యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. నేను వాళ్ళకి షేర్ ఇవ్వట్లేదు, షేర్ కొనుక్కొనే హక్కు ఇస్తున్నాను. నేను వాళ్ళకి షేర్ ఇవ్వట్లేదు, రైట్ ఆఫ్ పర్చేస్ షేర్స్ ఇస్తున్నాను. దాన్ని రైట్స్ ఇష్యూ అంటారు సార్. కంపెనీ ఈస్ నాట్ ఇష్యూయింగ్ షేర్స్, దే ఆర్ గివింగ్ రైట్ టు పర్చేస్ ద షేర్స్. వాళ్ళు పర్చేస్ చేయొచ్చు ఆర్ చేయకపోవచ్చు, దట్ ఈస్ సెకండరీ థింగ్. ఎవరికైతే రైట్ మనం ఇచ్చామో, ఈ ఎగ్జాంపుల్ ఆ ముగ్గురు, ప్రతి షేర్ హోల్డర్స్ కి రైట్ తీసుకున్న వాడికి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, వాడు ఆ రైట్ ని ఎక్సర్సైజ్ చేయొచ్చు, అంటే డబ్బులకి షేర్ ని కొనుక్కోవచ్చు. అంటే నేను ఇక్కడ 35 వచ్చి, నాకు 35 ఆప్షన్స్ వచ్చాయి కదండి, 35కి ఈచ్ షేర్ కి 15 రూపీస్ ఇచ్చి నేను షేర్స్ కొనుక్కోవచ్చు. వాటిని బయటికి వెళ్ళి మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు 20 రూపీస్కి. 2, రిజెక్ట్ చేయొచ్చు, నాకు కొన్ని షేర్స్ వద్దురా బాబు అని చెప్పొచ్చు. 3, ఆ రైట్ ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఆర్ సేల్ చేయొచ్చు. He can exercise the right, or he can reject the right, or he can transfer the right. సార్ ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుంది సార్? నాకు 15 నుంచి కాస్త ఎంత ప్రాఫిట్ వస్తుంది? 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కానీ ప్రాక్టికల్ లైఫ్ లో మీకు 5 రూపీస్ ప్రాఫిట్ రాదు సార్. లాజిక్ ఏంటి సార్? గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్ లైఫ్ లో ఎప్పుడైనా సరే 2050 అయినా 2060 అయినా ఏ కంపెనీ అయినా రైట్ ఇష్యూకు వెళ్ళింది అంటే ఆఫ్టర్ రైట్ ఇష్యూ షేర్ వాల్యూ పడిపోతుంది. డామ్ షూర్, 100% నేను రాసిస్తాను. ఐ రిపీట్, ఏ కంపెనీ అయినా రైట్ ఇష్యూకి వెళ్తే షేర్ ప్రైస్ పడిపోతుంది, పడిపోవాలి, పడిపోయి తీరాలి. సార్ లాజిక్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1000 రూపీస్ కావాలి నా కంపెనీకి. నేను బయట వాళ్ళకి గనక నా షేర్ ఇస్తే 20 రూపీస్కి ఇస్తాను. నీకు కాబట్టి
ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కాబట్టి రైట్ ఇష్యూలో నీకు 10 రూపీస్కే ఇస్తున్నాను. యూ టెల్ మీ, నేను కనుక రైట్ ఇష్యూకి వెళ్లకుండా బయటికి వెళ్ళుంటే నాకు ఎంత అమౌంట్ వచ్చేది? 1000. ఎన్ని షేర్స్ ఇవ్వాల్సి వచ్చేది? 1000/20 అంటే 500 షేర్స్ ఇవ్వాల్సి వచ్చేది. అర్థమవుతుందా సార్? అదే నీకు ఇవ్వడం వల్ల ఏమైంది? అమౌంట్ 1000 వస్తుంది, బట్ నేను ఎన్ని షేర్స్ ఇవ్వాల్సి వస్తుంది? 1000 షేర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే 2 కేసెస్లో కూడా నాకు వచ్చే అమౌంట్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు, బట్ బయటికి వెళ్ళే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువైపోయాయి. నేను బయటికి పబ్లిక్ ఇష్యూకి వెళ్లకుండా నీకు రైట్ ఇష్యూ చేయడం వల్ల నా నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అయిపోయాయి, డినామినేటర్ ఇంక్రీజ్ అయిపోయింది. ఎప్పుడైతే వచ్చే అమౌంట్ తక్కువ, వెళ్ళే షేర్స్ ఎక్కువ అవుతాయో డెఫినెట్లీ షేర్ ప్రైస్ పడిపోతుంది సార్. సార్ ఇవన్నీ వద్దు, నాకు ఎగ్జామ్ వరకే చెప్పండి. సింపుల్, ఆఫ్టర్ రైట్ ఇష్యూ షేర్ ప్రైస్ పడిపోతుంది. సార్ ఎంత పడిపోతుంది సార్? నేను ఆస్ట్రాలజిస్ట్ని కాదులే కానీ సైంటిఫిక్ ఒక ఫార్ములా చెప్తా. ఏంటా ఫార్ములా? రేపొద్దున రైట్ ఇష్యూ జరిగిన తర్వాత మార్కెట్ వాల్యూ ఎంత ఉండొచ్చు, దాన్ని థియరిటికల్ పోస్ట్ రైట్ మార్కెట్ వాల్యూ అంటారు. థర్డ్ కేసు ఏం చెప్పాను? రైట్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఏ వాల్యూ ట్రాన్స్ఫర్ చేయొచ్చు? వాల్యూ ఆఫ్ రైట్. దీనికి ఒక ఫార్ములా ఉంది. నేను ఇప్పుడు టూ ఫార్ములాస్ మాట్లాడాను. ఒకటి థియరిటికల్ పోస్ట్ రైట్ మార్కెట్ వాల్యూ, 2 వాల్యూ ఆఫ్ రైట్. టోటల్ ఈ చాప్టర్ లో 3 ఫార్ములాస్ ఉంటాయి. దానిపైనే క్వశ్చన్ లాస్ట్ 2 అటెంప్ట్స్ లో వచ్చింది, చాలా సార్లు వచ్చింది. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ వన్స్ అగైన్ దిస్ అటెంప్ట్, బట్ డోంట్ టేక్ ఎనీ రిస్క్. వెరీ ఈజీ ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా థియరిటికల్ మార్కెట్ వాల్యూ. సార్ ఫార్ములా ఏంటి సార్? ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ నెంబర్ ఆఫ్ రైట్ ఇష్యూ షేర్స్ ఇంటూ రిప్. రిప్ అంటే రైట్ ఇష్యూ ప్రైస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ. క్వశ్చన్ చేద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది. సెకండ్ ఫార్ములా వాల్యూ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు మార్కెట్ వాల్యూ మైనస్ థియరిటికల్ మార్కెట్ వాల్యూ. సింపుల్ గా చెప్పాలంటే ఎంవి మైనస్ టిఎంవి. ఎంవి అంటే మార్కెట్ వాల్యూ, టిఎంవి అంటే థియరిటికల్ మార్కెట్ వాల్యూ. ఇది ఎలా వస్తుంది? ప్రీవియస్ ఫార్ములా. లాస్ట్ వన్ కామన్ సెన్స్. పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ అంటే న్యూ మైనస్ ఓల్డ్ బై ఓల్డ్ ఇంటూ 100. ఎంత చేంజ్ అయింది? నేను అప్పట్లో ఫస్ట్ బ్యాచెస్ చెప్పినప్పుడు, యూత్ గా ఉన్నప్పుడు అప్పుడు ఏమని చెప్పేవాడిని అంటే ప్రెసెంట్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 అని చెప్పేవాడిని. అలా చెప్పకూడదు కాబట్టి న్యూ మైనస్ ఓల్డ్ బై ఓల్డ్ ఇంటూ 100 అంటున్నా. కాన్సెప్ట్ ఒకటే సార్. ఏంటది? చేంజ్ ఇన్ క్యాపిటల్. సో ఓన్లీ 3 ఫార్ములాస్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ లాస్ట్ 2 టైమ్స్ అడిగాడు. ఒకటే ప్రాబ్లం ఉంది, అది అడుగుతాడు సార్. అడిగితే ఫస్ట్ కేసు ఏంటంటే ఎదవ నేమ్ కూడా చేంజ్ చేయట్లేదు, సేమ్ నేమ్ ఇచ్చేస్తున్నాడు. డిఫరెంట్గా ఉంటుంది నేమ్, జంబో లిమిటెడ్ ఏదో అని చెప్పి. రీసెంట్ ఎగ్జామ్లో వచ్చింది జంబో లిమిటెడ్ అనుకుంటాను. సరే ఒకసారి ఓపెన్ చేయండి ప్రాబ్లమ్స్. పేజ్ నెంబర్ 13. ఈ ఒక్క క్వశ్చన్ జాగ్రత్తగా వింటే క్వశ్చన్ వచ్చిందంటే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. జాగ్రత్తగా చూడు. A company is planning to raise funds by making rights issue. ఈ వర్డ్ ని బట్టి నువ్వు చెప్పాలి ఈ ప్రాబ్లం ఈజ్ ఫ్రమ్ రైట్ ఇష్యూ చాప్టర్ అని. దేనికోసం అంట? ఎక్స్పాన్షన్ కోసం డబ్బులు లేవు, సో ఫ్రెష్ ఇష్యూ బయట వాళ్ళకి ఇవ్వకుండా మన వాళ్ళకే ఇస్తున్నారు. దట్ ఈస్ రైట్స్ ఇష్యూ. నెక్స్ట్ ఏమంట? ద ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈస్ 50 lakhs. దాన్ని ఏమంటారు నాన్న? ఓల్డ్ క్యాపిటల్. మార్కెట్ ప్రైస్ 42, దట్ ఈస్
market value. The company offers to shareholders right to buy 2 shares at 11 rupees each for every 5 shares. ఈ సెంటెన్స్ అర్థం కాకపోతే ప్రాబ్లం చేయలేవు. ఏమంటున్నాడు నాన్న, ప్రతి 5 షేర్స్కి ఎన్ని షేర్స్ ఇస్తాడంట, ఎంత అమౌంట్ కంట, 11 రూపీస్ ఏమంటారో తెలుసా సార్, రిప్, రైట్ ఇష్యూ ప్రైస్. 2 షేర్స్ ఇవేంటివి, ఎగ్జిస్టింగ్ షేర్స్, సారీ you can say right shares or new shares. ఈ 5 షేర్స్ ఏంటి, ఎగ్జిస్టింగ్ షేర్స్. వెరీ ఈజీ సార్, ప్రతి 5 షేర్స్కి 2 షేర్స్ ఇస్తాడంట అట్ 11 రూపీస్ ఈచ్. ఫస్ట్ ఫార్ములా ఏంటి, క్వశ్చన్ ఏంటి, థియరిటికల్ మార్కెట్ వాల్యూ. జాగ్రత్తగా వినాలి సార్, ఫార్ములా వెరీ ఈజీ. టెల్ మీ హౌ మెనీ ఎగ్జిస్టింగ్, ఎన్ని ఉండాలి ఎగ్జిస్టింగ్ షేర్స్ నాన్న, 5 అండ్ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ప్రైసే కదా, ఎగ్జిస్టింగ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ 5 ఇంటూ 42. రైట్ ఇంటూ రైట్, ఎన్ని షేర్స్ రైట్ ఇస్తాడు, రైట్ ప్రైస్ ఎంత, సింపుల్ సార్, ఎగ్జిస్టింగ్ ఇంటూ ఎగ్జిస్టింగ్, రైట్ ఇంటూ రైట్. టోటల్ ఎన్ని షేర్స్, 5 + 2 7, అయిపోయింది, 33.14 వస్తుంది, అంతేనా. యా, సెకండ్ పాయింట్ ఏంటన్న, వాల్యూ ఆఫ్ రైట్. ఫార్ములా ఏం చెప్పాను, మార్కెట్ వాల్యూ మైనస్, క్వశ్చన్లో మార్కెట్ వాల్యూ ఉందా సార్, జస్ట్ నౌ వి ఫౌండ్ అవుట్ థియరిటికల్ మార్కెట్ వాల్యూ. అంటే 42 మైనస్ 33.14, 8.86. పాయింట్ నెంబర్ 3, పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్. ఇప్పుడే చెప్పాను, న్యూ క్యాపిటల్ మైనస్ ఓల్డ్ క్యాపిటల్ బై ఓల్డ్ క్యాపిటల్ ఇంటూ 100. మనకు ఓల్డ్ క్యాపిటల్ తెలుసు, ఎంత ఓల్డ్ క్యాపిటల్ 50 lakhs. న్యూ క్యాపిటల్ అంటే ఏంటి, ఓల్డ్ క్యాపిటల్ ప్లస్ రైట్ ఇష్యూ. రైట్ ఇష్యూ ఎంత అమౌంట్ ఇష్యూ చేశారు, ఎన్ని చేస్తున్నా రైట్ ఇష్యూ చూడండి, జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా చూడాలి సార్. ఓల్డ్ క్యాపిటల్ ఎంతనన్నా 50 lakh అంటే ఎన్ని షేర్స్ ఉంటాయి సార్, 5 lakhs కదండి. ఎలా చెప్పాను, ఫేస్ వాల్యూ ఏం చెప్పకపోతే 10 రూపీస్ అంటే ఓల్డ్ క్యాపిటల్లో 5 lakh షేర్స్ ఉన్నాయి, ఈ షేర్ వాల్యూ 10. ఇప్పుడు ఏమవుతుంది, కొత్తగా మళ్ళీ రైట్ ఇష్యూ ఇస్తున్నారు కదండి, ఎలా ఇస్తున్నారు, ప్రతి 5 షేర్స్కి 2 షేర్స్ అంటే ఎన్ని షేర్స్ అవుతాయండి, 2 lakhs. టోటల్ ఎంత అవుతుందిరా, 7 lakhs. 7 lakh ఈజ్ న్యూ క్యాపిటల్, 7 lakh ఇంటూ 10, 70 lakhs ఈజ్ న్యూ క్యాపిటల్, 50 lakhs ఈజ్ ఓల్డ్ క్యాపిటల్. ఫార్ములా ఏం చెప్పాను, న్యూ మైనస్ ఓల్డ్ బై ఓల్డ్ ఇంటూ 100 అంటే 70 మైనస్ 50 బై 50 ఇంటూ 100, నథింగ్ బట్ 40%. ఓన్లీ 3 ఫార్ములాస్. క్వశ్చన్ వస్తే వెరీ హ్యాపీ, కళ్ళు మూసుకొని రాసేయచ్చు. నాకు నెంబర్స్ కూడా గుర్తున్నాయి, 33.14, 8.86, 40%. చూడకుండా రాసేస్తాను నేను, యాజ్ ఇట్ ఈస్గా దిగిపోద్ది. క్లియరా సార్, ఇక్కడతో రైట్ ఇష్యూ ఈజ్ ఆల్సో డన్. అదే ప్రాబ్లం, ఇంకేమీ లేవు. నీ కన్ఫర్మేషన్ కోసం రీసెంట్ ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేస్తాను, నువ్వు నమ్మట్లేదు నన్ను. వేర్ ఆర్ యూ, చూడు స్క్రీన్ పైన చూడు. ఫస్ట్ క్వశ్చన్, పేరు జంబో అని పెట్టాడు. క్వశ్చన్ చూడు, 50 lakh ప్లస్లో 40 lakhs అన్నాడు, 40 ప్లస్లో 45, 11 ప్లస్లో 12. క్వశ్చన్ సేమ్, చేయలేవా? ఇది ఎప్పుడు పేపర్, ఇది June 24. ఇంకొంచెం ముందుకెళ్దాం, December 24లో ఇది ఇంకా దారుణం. ఎందుకో తెలుసా, కట్ కాపీ పేస్ట్, ఫుల్ స్టాప్ కూడా మార్చలా, యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేశాడు.
సేమ్ క్వశ్చనే కదండి. 42, 2, 11, 5, 50 lakhs. 33.14, 8.86, 40%. 7 marks. అర్థమైంది ఎలా చేశాను? మీరు ఈ ప్రాబ్లం చేస్తారా మరి? జంబో లిమిటెడ్ది రీసెంట్ ఎగ్జామినేషన్లో సేమ్ మెథడ్. Any doubt in right issue, sir? Any doubt in right issue, sir? Question వస్తే చేయగలవా? 7 marks. బట్ రాదు సార్ ఈ అటెంప్ట్స్. ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ స్టిల్ 1% ఛాన్స్. 1% ఛాన్స్. ఓకేనా సార్? ఓన్లీ 3 formulas. ఫస్ట్ వన్ థియరిటికల్ market value, existing number of shares into existing market price plus right issue shares into right issue price by total number of shares. Second one, value of right is equals to market value minus theoretical market value. Number 3, percentage of change in capital, new capital minus old capital by old capital into 100. ఆన్సర్ చెక్ చేసుకోవాలి అంటే ఆ రేషియో 5/2 చెక్ చేసుకోండి, కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా అని. మ్యాచ్ అవ్వకపోతే డైరెక్ట్ గా అప్లై చేసేసే అమౌంట్ 40% అని సరిపోతుంది. వాడు కూడా చూడ్డు, ఆన్సరే చూస్తాడు. డన్. సో టిల్ వి కంప్లీటెడ్ అండర్ రైటింగ్ అండ్ రైట్ ఇష్యూ, ఈ రెండింటిలో ఒకటి కన్ఫామ్ ఈ రెండింటిలో. ఈ అటెంప్ట్ లో అయితే 7 marks రైట్ ఇష్యూ, 7 marks అండర్ రైటింగ్. నెక్స్ట్ I will move on to in AS. Fine. So first 2 chapters అయిపోయి అండర్ రైటింగ్ అండ్ రైట్ ఇష్యూ. నెక్స్ట్ స్మాల్ చాప్టర్ ఇష్యూ ఆఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్. యాక్చువల్లీ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఇప్పటి వరకు క్వశ్చన్ టచ్ చేయలేదు, కానీ 100% ఈసారి కూడా రాదు అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను జస్ట్ కార్పొరేట్ అకౌంట్స్ ఫ్యాకల్టీని మాత్రమే, ఆస్ట్రాలజిస్ట్ని కాదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కాంట్ సే చాప్టర్ నుంచి క్వశ్చన్ రాదు. బట్ ఒకవేళ ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేసే పర్సన్ కొంచెం టిపికల్ మైండెడ్ పర్సన్ అయితే ఇప్పటి వరకు ఏ చాప్టర్ నుంచి అయితే క్వశ్చన్ రాలేదు, ఏ చాప్టర్ అయితే స్టూడెంట్ ఇగ్నోర్ చేస్తాడో ఆ చాప్టర్స్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తారు, అక్కడ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. సో స్టూడెంట్ ఎక్కువగా మంది ఇగ్నోర్ చేసే ఏరియా ఇష్యూ ఆఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్. కాన్సెప్టువల్ క్లారిటీ ఉంటే యూ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్. ఆ క్లారిటీ లేకపోతే నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేయలేవు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ మీ డిస్కస్ స్వెట్ ఈక్విటీ షేర్స్. యా సార్, మీరు చెప్పండి, ఒక కంపెనీలో స్వెట్ వచ్చేలా పనిచేసే పర్సన్ ఎవరు సార్ అంటే 100% ఎంప్లాయీ. ఎంప్లాయీస్ స్వెట్, ఐ మీన్ వాట్ కెన్ ఐ సే, ఎంప్లాయీ పనిచేసి వాళ్ళ కష్టార్జితంతో కంపెనీ ఫ్యూచర్లో గ్రోత్ అవుతుంది. ఈవెన్ దో ఒక కంపెనీ ఎంప్లాయీకి సాలరీ పే చేస్తుంది పర్ ఎవ్రీ మంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ BCCA అనే ఈ
కాలేజ్లో ఆర్ ఈ కంపెనీలో ఇమాజిన్ నేను ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 years అనుకోండి. డెఫినెట్లీ ఈవెన్ దో నాకు ఎవ్రీ మంత్ శాలరీ పే చేసినప్పటికీ డెఫినెట్లీ ఏదైతే ఈ కాలేజ్ గ్రోత్ అవుతుందో ఆ గ్రోత్లో నా షేర్ కూడా ఉంది. ఆఫ్టర్ 10 years BCCA కాలేజ్ మేనేజ్మెంట్ మే థింక్ దట్ సార్ 10 years నుంచి పనిచేస్తున్నారు, సార్కి మనం ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాలి అని మేబీ ఊరికే ఎగ్జాంపుల్ సేక్ వాళ్ళ కాలేజ్ షేర్లో నాకు ఒక 10% ఆర్ 1% ఇవ్వచ్చు. ఎందుకు ఇచ్చారు అంటే బికాస్ నేను ఫ్రమ్ ది పాస్ట్ 10 years వర్క్ చేస్తున్నాను కాబట్టి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగినింగ్లో చెప్పాను, వీడియో బిగినింగ్లో ఏదైతే ఈ కార్పొరేట్ అకౌంట్స్ మెటీరియల్ ఉందో దిస్ ఈజ్ ద బెస్ట్ మెటీరియల్, దీనికంటే ఇంకో బెస్ట్ ఉంటుందా అంటే నేనైతే ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఉంటే మేబీ సేమ్ ఉండొచ్చు కానీ ఎవరైనా కాపీ చేస్తే దీనికంటే ది బెస్ట్ మెటీరియల్ CMA ఇంటర్ లెవెల్లో ఉండదు. ఈ బెస్ట్ మెటీరియల్ రావడానికి నేను నా పాస్ట్ 5 years కెరియర్లో ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాను. ఏదైతే నాకు ఒక క్యాపబిలిటీ స్కిల్ ఉందో ఆ స్కిల్ మొత్తాన్ని ఒక మెటీరియల్ ఫార్మేట్లో, ప్రింటెడ్ ఫార్మేట్లో తీసుకొచ్చి నా ఇంటాంజిబుల్ అసెట్ నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఏదైతే పేటెంట్ ఉందో నా పేటెంట్ నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఇలా ఈ ఒక అసెట్ని ఇచ్చినప్పుడు దట్ మైట్ బి టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్ అసెట్. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో నేను నా మెటీరియల్ అనే ఇంటాంజిబుల్ అసెట్ని ఇచ్చేసాను, అప్పుడు నాకు వాళ్ళు షేర్ ఇవ్వచ్చు. లేదా నా హోమ్లో మా ఇంటి దగ్గర ఎక్స్ట్రా ఏసీలు ఒక 2 ఉన్నాయి, నేను ఏసీలు వీళ్ళకి ఇవ్వచ్చు, మీ కాలేజ్లో యూజ్ అవుతే తీసుకోండి సార్ అని వాళ్ళు నాకు రిటర్న్గా వాళ్ళ కంపెనీ షేర్స్ ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఎప్పుడైతే కంపెనీ ఎంప్లాయీకి షేర్స్ ఇస్తుందో ఆ కాన్సెప్ట్నే స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటారు. కంపెనీ షేర్ హోల్డర్కి ఇచ్చే వాటిని రైట్ ఇష్యూ, బోనస్ ఇష్యూ అంటే ఎంప్లాయీకి ఇచ్చే వాటిని స్వెట్ ఈక్విటీ అంటారు. స్వెట్ అనే వర్డ్ వినిపించింది అంటే అక్కడ ఎంప్లాయీ ఉన్నాడని అర్థం. మీరు సినిమా ఎక్కువ చూస్తే, మూవీస్ ఎక్కువ చూస్తే మూవీ నేమ్ శ్రీమంతుడు, మహేష్ బాబు మూవీ. ఆ మూవీలో సినిమా స్టార్టింగ్లోనే ఐ థింక్ ఐఎమ్ నాట్ రాంగ్ అరౌండ్ ఫస్ట్ 30 to 40 minutesలోనే ఒక ఎంప్లాయీ ఉంటారు. ఆ ఎంప్లాయీ ఏదైతే మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. సో ఆ ఎంప్లాయీ ఓల్డ్ ఏజ్ పర్సన్, హీ ఈజ్ వర్కింగ్ ఫర్ దట్ కంపెనీ ఫర్ లాస్ట్ 20 to 30 years. ఇప్పుడు ఆ పర్టికులర్ ఎంప్లాయీ వాళ్ళ డాటర్కి ఈ మ్యాచెస్ చూస్తూ ఉన్న ప్రాసెస్లో ఎవరైతే అటువైపు నుంచి బ్రైడ్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, మాకు రిక్వైర్మెంట్స్ ఏంటి సార్ అంటే కొంత హ్యూజ్ అమౌంట్ కావాలి, ఆ అమౌంట్తో మా వాడు ఏదో US వెళ్తాడు, ఇద్దరు సెటిల్ అవుతారని. సో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీకి హ్యూజ్ అమౌంట్ కావాలి యాజ్ ఏ బ్రైబ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఆ ఎంప్లాయీ దగ్గర అంత అమౌంట్ లేదు, హీఈస్ మిడిల్ క్లాస్ ఫెలో కాబట్టి హీ కాంట్ బేర్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. అప్పుడు హీరో పిక్చర్లోకి ఎంటర్ ఒక మాట చెప్తాడు, సార్ ఆ అమౌంట్ నేను ఇస్తాను, 20 lakhs చెక్ తీసుకోండి, యు ఆర్ నాట్ మై ఎంప్లాయీ, యు ఆర్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అంటారు. మీరు లాస్ట్ 20 yearsగా మా కంపెనీకి చాలా సర్వీస్ చేశారు, ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాము అంటే మీరు కూడా వన్ ఆఫ్ ది రీజన్, అందుకే ఇది నా రెస్పాన్సిబిలిటీ మాత్రమే, యు ఆర్ మై ఫ్యామిలీ సార్ అంటాడు. అలానే ఒక కంపెనీ గ్రోత్ అవుతుంది అంటే ఆ కంపెనీలో డెఫినెట్లీ ఎంప్లాయీస్ షేర్ కూడా ఉంటుంది, ఎంప్లాయీ పాత్ర కూడా ఉంటుంది, ఎంప్లాయీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో దేర్. సో అందుకని కొన్నిసార్లు కంపెనీస్ ఎంప్లాయీస్కి మనీ ఎలాగో ఎవ్రీ మంత్ శాలరీ పే చేస్తాయి, కొన్నిసార్లు వాళ్ళకి స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇస్తాయి. సార్ స్వెట్ ఈక్విటీ షేర్స్ మేబీ కంప్లీట్ ఫ్రీగా ఇచ్చేవచ్చు, లేదా అట్ డిస్కౌంట్ ప్రైస్ ఇవ్వచ్చు. మార్కెట్లో 100 ఉంటే వాళ్ళకి 70 రూపీస్కి ఇవ్వచ్చు. అల్టిమేట్ ఎజెండా ఏంటి సార్? ఎంప్లాయీకి బెనిఫిట్ జరగాలి, మన షేర్ వల్ల షేర్స్ ఇస్తారు. సో ఇలాంటి కేసెస్లో అకౌంటింగ్ ఎలా చేయాలి అని చెప్పేదే మన టాపిక్. ఏదైతే నేను మెటీరియల్ ఇచ్చానో ఆ మెటీరియల్లో డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ ఉంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్ దట్ మెటీరియల్ వీ కెన్ సీ
Fine. So if you observe, company may issue spot equity shares to employees at a discount or at free of cost. So డిస్కౌంట్ ఇవ్వచ్చు ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ చాప్టర్ బోనస్ ఇష్యూలో కూడా సేమ్ టాపిక్. అక్కడ ఎవరు సార్ అంటే కంపెనీ షేర్ హోల్డర్స్కి ఇస్తుంది, ఇక్కడ కంపెనీ ఎంప్లాయీకి ఇస్తుంది. ఫ్రీగా ఇవ్వచ్చు కంప్లీట్లీ ఆర్ డిస్కౌంట్కి ఇవ్వచ్చు. అల్టిమేట్లీ ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఏంటి, ఎవరైతే మన ఎంప్లాయీస్ ఉన్నారో మన ఎంప్లాయీస్కి మనం జస్ట్ వీఆర్ గివింగ్ సమ్ ఫినాన్షియల్ బెనిఫిట్స్. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 54 of Companies Act 2013. You can expect an MCQ. ఎలా సార్? సెక్షన్ నెంబర్ 53 గుర్తుందా? ఏంటి సెక్షన్ నెంబర్ 53? ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ డిస్కౌంట్ ఈస్ ప్రొహిబిటెడ్. 63 గుర్తుందా? 53, 63, 54. 54 స్వెట్ ఈక్విటీ. స్వెట్ ఈక్విటీ షేర్స్ షుడ్ బి ఆథరైజ్డ్ బై స్పెషల్ రెజల్యూషన్. ఏదైనా కంపెనీ స్వెట్ ఈక్విటీ ఇష్యూ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్వెట్ ఈక్విటీ ఇష్యూ అనేది ఇట్ షుడ్ బి ఆథరైజ్డ్ బై స్పెషల్ రెజల్యూషన్. అంటే మీనింగ్ ఏంటి సార్? మీ కంపెనీలలో సార్ డిస్కస్ చేశారు డీటెయిల్డ్గా. స్పెషల్ రెజల్యూషన్ అంటే జనరల్ మీటింగ్ కండక్ట్ చేసి అందరి మెంబర్స్ని షేర్ హోల్డర్స్ని పిలిచి కూర్చోబెట్టి మై డియర్ మెంబర్స్, మేము స్వెట్ ఈక్విటీ ఇవ్వాలనుకుంటున్నాం అని మన ప్రపోజల్ని పెడితే అటెండ్ అయిన షేర్ హోల్డర్స్లో 3/4 75% షేర్ హోల్డింగ్ కంటే ఎక్కువ మంది ఓకే ఇవ్వచ్చు అని అంటేనే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. స్పెషల్ రెజల్యూషన్ అంటే 3/4 ఆఫ్ ది మెంబర్ అప్రూవల్ ఇవ్వాలి. సో కంపెనీ స్వెట్ ఈక్విటీకి ఇవ్వాలి అంటే ఇట్ షుడ్ బి ఆథరైజ్డ్ బై స్పెషల్ రెజల్యూషన్. రెజల్యూషన్లో ఏమని చెప్పాలి? ఎన్ని షేర్స్ మేము ఇవ్వబోతున్నాం, నెంబర్ ఆఫ్ షేర్స్. సెకండ్ పాయింట్, వాట్ ఈస్ కరెంట్ మార్కెట్ ప్రైస్. నెంబర్ 3, కన్సిడరేషన్ ఏమైనా మనకు వస్తుందా. నెంబర్ 4, ఎవరెవరికి మీరు ఇస్తున్నారు. ఓకేనా సార్? ఈ 4 థింగ్స్ని మనం అజెండాలో పెట్టి దాన్ని మనం మెంబర్స్కి వదిలేస్తే మెంబర్స్ అప్రూవల్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇవ్వచ్చు. ఏంటో 4 పాయింట్స్ చెప్పాల్సింది వాళ్ళకి. నెంబర్ ఆఫ్ షేర్స్, కరెంట్ మార్కెట్ ప్రైస్, కన్సిడరేషన్, క్లాస్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్ టు హోమ్ షేర్స్ టు బి గివెన్. అలానే కంపెనీస్ అనేవి సెబీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. పాయింట్ నెంబర్ 4, ఎంసీక్యూకి స్కోప్ ఉంది. మాక్సిమం స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇన్ ఏ ఇయర్ ఈస్ 15% ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆర్ 5 crore విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. టోటల్ మన షేర్ క్యాపిటల్లో 15% కానీ లేదా 5 crore కానీ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ ఈస్ ద మాక్సిమం లిమిట్ ఫర్ ఇష్యూయింగ్ స్వెట్ ఈక్విటీ షేర్స్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే రిలయన్స్ కంపెనీ షేర్ హోల్డర్ అనుకోండి. రిలయన్స్ కంపెనీ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసింది, మీరు తీసుకున్నారు. సార్ ఇప్పుడు నేను నెక్స్ట్ డే అమ్మేవచ్చా అంటే నో సార్. ఎవరైనా సరే ఒక ఎంప్లాయీ కంపెనీ షేర్ ఇచ్చింది అంటే కంపెనీ ఇంటెన్షన్ ఏంటి, ఫ్యూచర్లో షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, మన ఎంప్లాయీకి బెనిఫిట్ వస్తుంది అనే ఇంటెన్షన్తో ఇస్తారు. నేను నెక్స్ట్ డే అమ్ముకు దబ్బుతా అంటే కుదరదండి. సో కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఎవరికైతే మనం షేర్ ఇచ్చామో స్వెట్ ఈక్విటీగా వాడు నెక్స్ట్ 3 years వరకు దాన్ని ఎవరికి సేల్ చేయలేడు, లాక్లో ఉంటుంది. దాన్ని లాక్ ఇన్ పీరియడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎంప్లాయీకి షేర్ స్వెట్ ఈక్విటీ పైన వస్తే అది లాక్ ఇన్ పీరియడ్లో 3 years ఉంటుంది. ఇక్కడ ఎంసీక్యూకి మనకి 2 points రావచ్చు. ఒకటి పాయింట్ నెంబర్ 4, 2 పాయింట్ నెంబర్ 5. పాయింట్ నెంబర్ 4 ఈజ్ అబౌట్ మాక్సిమం స్వెట్ ఈక్విటీ. ఏంటి, 15% ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆర్ 5 crore విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. లాక్ ఇన్ పీరియడ్ 3 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అలాట్మెంట్. ఇప్పుడే మాట్లాడుకున్నాం స్వెట్ ఈక్విటీ షేర్స్ అట్ డిస్కౌంట్ ఇవ్వచ్చు ఆర్ అట్ ఫ్రీ ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఎంప్లాయీ దగ్గర నుంచి ఏమైనా తీసుకొని ఇవ్వచ్చు ఆర్ ఏం తీసుకోకుండా కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఏదైనా షేర్స్ని అట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అనుకోండి, ఎవరికి నన్నా ఎంప్లాయీకి, ఎవరు కంపెనీ. ఎప్పుడైనా డిస్కౌంట్కి ఇస్తే అంటే మీనింగ్ ఏంటి, షేర్ వాల్యూ 10 rupees ఉంది, మనం తనకి 9 rupeesకే ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం, ఎంప్లాయీకి. ఇలా ఇచ్చినప్పుడు
అలా ఇచ్చినప్పుడు ఎంట్రీ ఏం రాయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ బీసీసీఏ ఈజ్ ఏ కంపెనీ నాకు, నేను ఎంప్లాయీని కాబట్టి నాకు ఒక షేర్ ఇస్తుంది, షేర్ వాల్యూ 10 రూపీస్. నాకు ఇప్పుడు ఇన్ మై పర్స్పెక్టివ్ ఆర్ ఇన్ కంపెనీస్ పర్స్పెక్టివ్, కంపెనీకి ఏమవుతుంది, షేర్ బయటకు వెళ్తుందిగా. సో 2 షేర్ క్యాపిటల్, షేర్ వాల్యూ 10 రూపీస్. కానీ ఎంప్లాయీ దగ్గర నుంచి కంపెనీకి ఓన్లీ 8 రూపీస్ మాత్రమే వస్తుంది. అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 8 రూపీస్. మరి ఇంకో 2 రూపీస్ డిఫరెన్స్ ఉంది, 2 రూపీస్ డిఫరెన్స్ ఉంది, జర్నల్ ఎంట్రీ టాలీ అవ్వలేదు. ఈ 2 రూపీస్ ఏంటి, కంపెనీ అట్ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల కంపెనీకి లాస్. సో కంపెనీ సెక్ట్ ఏం చెప్తుంది అంటే, నీకు కంపెనీ నీకు 2 రూపీస్ డిస్కౌంట్కి షేర్ ఇచ్చింది అంటే ఏదో నీ మీద జాలితో ఇవ్వలేదు, నీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నీకు షేర్ ఇస్తుంది. అంటే నీ దగ్గర ఏదో ఒక అసెట్ని కంపెనీ తీసేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై కేసులో నా మెటీరియల్ని బీసీసీఐ కాలేజ్ తీసుకుంది, నా మెటీరియల్ పైన, నా కాంటెంట్ పైన, నా కాపీ రైట్స్ పైన, నా 5 years హార్డ్ వర్క్ పైన బీసీసీఐ లోగో పడిపోయింది. ఇప్పుడు నేను ఆ కంటెంట్ నేను ఇంకొకరికి ఇవ్వలేను. ఇప్పుడు నాకు బీసీసీఐ ఇస్తుంది అంటే ఎందుకు ఇస్తుంది, బికాస్ ఆఫ్ దట్ మెటీరియల్ నాకు షేర్ ఇస్తుంది. అలా డిస్కౌంట్ ఏదైతే ఉందో మీరు దాన్ని ఇంటాంజిబుల్ అసెట్స్గా అజంప్షన్ తీసుకోండి. అంటే బీసీసీఐకి 8 రూపీస్ క్యాష్ వస్తుంది, 10 రూపీస్ షేర్ ఎంప్లాయీకి ఇస్తున్నారు, రిమైనింగ్ 2 రూపీస్ని మీరు ఇంటాంజిబుల్ అసెట్స్గా తీసుకోండి, దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనుకోండి అంటున్నాడు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మన కేసులో మన మెటీరియల్. అంటే ఎంట్రీ ఏమవుతుందన్నా, అట్ డిస్కౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. దట్ ఈస్ సిచ్యువేషన్ 1. సిచ్యువేషన్ 2, ఎంప్లాయీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరే నా రూమ్లో ఒక 2 ఏసీలు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 ఏసీలు నా దగ్గర ఊరికే ఉన్నాయని చెప్పి నేను కాలేజ్ని అప్రోచ్ అయ్యాను. సార్, ఎలాగూ మనకి హాస్టల్స్లో క్లాసెస్లో ఏసీలు కావాలి కదా, నా దగ్గర ఉన్నాయి, మీరు తీసుకోండి అని చెప్పాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఉన్నటువంటి ఏసీల వాల్యూ 60,000 అనుకోండి. ఇప్పుడు నేను ఏసీల్ని కాలేజ్కి ఇచ్చేసాను, వాళ్ళు నాకు మనీ ఇవ్వకుండా షేర్స్ ఇస్తున్నారు. మీరు డోంట్ థింక్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవెన్ దో ఐఎమ్ యువర్ ఫేవరెట్, బట్ యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. కంపెనీకి ఇక్కడ మనీ వస్తుందా, ఏమొస్తుంది, అసెట్స్ వస్తున్నాయి, ఏసీస్ వస్తున్నాయి. ఎయిర్ కండిషనర్స్ అకౌంట్ డెబిట్, ఎంత ఏసీస్ వాల్యూ 60,000. వాళ్ళు నాకు షేర్స్ మనీ ఇవ్వకుండా షేర్స్ ఇస్తున్నారు. అప్పుడు ఏం రాస్తారు, 2 షేర్ క్యాపిటల్ 60,000 అయిపోయింది టాలెంట్. ఒకవేళ ఏసీ వాల్యూ 60,000 కానీ వాళ్ళు నాకు 1 lakh రూపీస్ షేర్స్ ఇస్తున్నారు. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది, వాళ్ళకి ఏసీ వస్తుంది ఎంత 60,000, బట్ షేర్స్ ఎంత వెళ్ళిపోతున్నాయి 1 lakh. టాలీ అయిందా, అవలా. ఈ 40,000ని ఏం చెప్తుందంటే అకౌంటింగ్ కంపెనీస్ యాక్ట్ 2013 ట్రీట్ ఇట్ యాజ్ ఏ ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్, జస్ట్ లైక్ శాలరీగా ట్రీట్ చేయి, జస్ట్ లైక్ యాజ్ పర్ ఇండియాస్ 19గా ట్రీట్ చేయమంటుంది. సో ఎంట్రీ ఏమవుతుందన్న, అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్. ఎప్పుడు 2 సేమ్ వాల్యూ అయితే, అలా కాకుండా మనకు వచ్చిన అసెట్ వాల్యూ 8 రూపీస్, మనం ఇచ్చే క్యాపిటల్ వాల్యూ 10 రూపీస్ ఉంటే బ్యాలెన్స్ 2 రూపీస్ ఎలా ట్రీట్ చేయమంటున్నారు, ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్. సిచ్యువేషన్ 3, వాడు మనకి అసెట్ ఇవ్వట్లేదు, అలాగే డిస్కౌంట్ కూడా కాదు. అసెట్ లేకుండా డిస్కౌంట్ అయితే ఇది ఎంట్రీ, మనకు కంప్లీట్ ఫ్రీగా ఇచ్చేస్తుంటే దాన్ని ఎలా ట్రీట్ చేయమంటున్నాడు నాన్న, అగైన్ సేమ్ ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. క్లియరా అండి? మనకి 3 సిచ్యువేషన్స్ వస్తాయి. సిచ్యువేషన్ 1 ఈస్ వీఆర్ ఇష్యూయింగ్ అవర్ షేర్స్ ఎట్ డిస్కౌంట్. ఎంట్రీ ఏమవుతుందన్న,
ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. దట్ డిస్కౌంట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఏ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. అలా కాకుండా మనకి అసెట్ వస్తుంది, మనం షేర్స్ ఇస్తున్నాం, రెండు సేమ్ అమౌంట్ అయితే అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్. నెక్స్ట్ దాంట్లోనే సెకండ్ కేస్, అసెట్ వస్తుంది కాకపోతే అసెట్ వాల్యూ 8 రూపీస్, మనం వాడికి షేర్ ఇస్తున్నాం, షేర్ వాల్యూ 10 రూపీస్. అప్పుడు ఏమవుతుంది, అసెట్ అకౌంట్ డెబిట్ 8 రూపీస్, ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ 2 రూపీస్, టు షేర్ క్యాపిటల్ 10 రూపీస్. సిట్యుయేషన్ 3, ఇఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్ issued with no consideration and no asset is received. మనం అసెట్ తీసుకోవట్లేదు, అలాగే డిస్కౌంట్ కూడా కంప్లీట్ ఫ్రీగా ఇస్తుంటే ఎంట్రీ ఏమవుతుంది, ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. నువ్వు ఈ 3 సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమెటిక్ వస్తే కవర్ చేయగలవు. అలానే సెక్షన్ నెంబర్ 54లో చెప్పినట్టు ఆ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఆన్సర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంసీక్యూ. క్లియర్ అండి. మన బోర్డ్ బుక్లో అలానే మన మెటీరియల్లో కూడా ఒకటే ప్రాబ్లం ఉంది. ఐ థింక్ టింకు లిమిటెడ్ అనే ప్రాబ్లం ఉంది. మనం ఒక్క ప్రాబ్లం చేసుకుంటే సరిపోతుంది. నాకు ఎందుకు అనిపిస్తుంది, లాస్ట్ 2 అటెంప్ట్ రైట్ ఇష్యూ అడుగుతున్నాడు కదా, ఈసారి స్వెట్ ఈక్విటీ ట్రై చేయొచ్చు కదా అనిపిస్తుంది. సో అక్కడ కూడా ఒకటే ప్రాబ్లం ఉంది అడిగాడు, ఇక్కడ కూడా ఒకటే ప్రాబ్లం ఉంది, కాకపోతే స్టూడెంట్ దీన్ని ఫోకస్ చేయట్లేదు. వస్తే మన ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓన్లీ ఈ 3 సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? వర్క్ బుక్ ఉన్న వాళ్ళు వర్క్ బుక్ ఓపెన్ చేయండి. బయట స్టూడెంట్స్ ఎవరైనా వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళైతే మీ బోర్డు బుక్లో చూసుకోండి, సేమ్ ప్రాబ్లం ఉంటుంది. లేదా వాట్ ఎవర్ మెటీరియల్ యూ ఫాలోస్, టింకు లిమిటెడ్ అని ఉంటుంది సార్. మన వాళ్ళకి ఇదిగోండి సార్, ఇదే ప్రాబ్లం ఉంటుంది. So the accounting entries in the following. First question, Tinku Limited allotted 500 sweat equity shares of 100 each to its director at a discount of 6%. గుర్తుపెట్టుకోండి, స్వెట్ ఈక్విటీ అంటే ఓన్లీ ఎంప్లాయీస్కే కాదు, ఎంప్లాయీస్కి డైరెక్టర్స్కి. ఇది కూడా ఎంసీక్యూకి అడగొచ్చు. సో 6% డిస్కౌంట్కి ఇస్తున్నారంట. ఇక్కడ మనకి అసెట్ ఏమీ రావట్లేదు, అది కేస్ 1 అవుతుంది. అప్పుడు ఎంట్రీ ఏమవుతుందన్న, బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. కేస్ బి, 800 స్వెట్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 allotted to employees at par in consideration of technical know-how. ఇక్కడ మనకి అసెట్ వస్తుంది. అసెట్ ఏదైనా కావచ్చు సార్, టాంజిబుల్ అవ్వచ్చు ఆర్ ఇంటాంజిబుల్ అవ్వచ్చు. మనకి అసెట్ వస్తుంది కాబట్టి అసెట్ అకౌంట్ డెబిట్, అసెట్ నేమ్ టెక్నికల్ నోహో, సేమ్ అమౌంట్ ఎట్ పార్ ఇస్తున్నాం కాబట్టి టు షేర్ క్యాపిటల్. ఒక డిఫరెన్స్ ఉంటే గనక ఏమయ్యేది, డిఫరెన్స్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ సిచ్యువేషన్ 3 అయ్యేది, ఏం లేదు సిచ్యువేషన్ 2 అయింది. ఒకటే ప్రాబ్లం ఉంది. ఎవరైతే ఈ కాన్సెప్ట్ వినుంటారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. క్లియరా సార్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్వెట్ ఈక్విటీ షేర్స్. అర్థమైందా? ఓకే. Yeah. Are you all ready, sir? First of all, lunch అయిందా సార్? దట్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. ఈ అకౌంట్స్ ఆడిట్ ఎప్పుడు ఉండేవే. సో లంచ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అది అయిపోయింది కాబట్టి సెకండరీ ప్రయారిటీ అకౌంట్స్ అండ్ ఆడిట్. యా. సో ఈరోజు డే 2 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మై టార్గెట్ ఈజ్ టు కవర్ 41 marks out of 50 marks. అకౌంట్స్ పేపర్ 50 marks, దాంట్లో 41 marks కవర్ చేయాలని టార్గెట్తో వచ్చాను. ఐ డోంట్ నో రీచ్ అవుతున్నా లేదో నాకు తెలీదు, బట్ ఫర్ షూర్ అయితే మినిమం 30 marks కవర్ అయిపోతాయి. బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్ నుంచి 16 రీసెంట్ అటెంప్ట్లో అయితే 18 marks వచ్చింది. 2 7s కన్ఫామ్గా పడతాయి. 2 MCQs అడిగాడు రీసెంట్ కేసులో. నేను వరస్ట్ కేసులో ఒక MCQ అని చెప్పాను నీకు. అలానే ఇండేస్ నుంచి 9 marks, 7+2. స్కెడ్యూల్ 3 నుంచి 16 marks. ఈ 5 చాప్టర్స్, ఇన్ఫ్యాక్ట్ ఈ 3 కలిపి సింగిల్ చాప్టర్గా నేను పిలుస్తాను. ఈ 3 చాప్టర్స్ నుంచి 41 marks కవరేజ్ అవ్వబోతుంది. సో ఫస్ట్ నేను బ్యాంకింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తాను. సో నా ఫస్ట్ ప్రయారిటీ
బ్యాంకింగ్ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్. ఈ 3 చాప్టర్స్ నుంచి మెయిన్ ఎగ్జామ్లో 16 మార్క్స్ నుంచి 18 మార్క్స్ వరకు వస్తాయి. 16 ఈజ్ మినిమం, 18 ఈజ్ మ్యాక్సిమం. మినిమం 16, దట్ ఈజ్ ఫర్ షూర్. స్టూడెంట్స్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, స్కెడ్యూల్ బేస్డ్ చాప్టర్స్ కదా, గుర్తుపెట్టుకోవడం కష్టమని. కాదు సార్, చాలా ఈజీ చాప్టర్స్. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ 2 అవర్స్లో నేను ఈ 3 చాప్టర్స్ని కవర్ చేస్తాను, సరిపోద్ది నాకు, మోర్ దెన్ ఎనఫ్. నువ్వు నెక్స్ట్ 2 అవర్స్ నాతో కనుక పర్ఫెక్ట్గా సింక్లో ఉండి జాగ్రత్తగా నువ్వు క్లాస్ వింటే వితౌట్ ప్రిపరేషన్ నువ్వు డైరెక్ట్లీ ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు ఈ 3 చాప్టర్స్. వై? బికాస్ నేను కాన్సెప్ట్ చెప్తాను, అలానే ఐ విల్ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ ఇన్సూరెన్స్. ప్రతి ప్రాబ్లం కవర్ చేస్తాను. The only thing, listen carefully for next 1.5 to 2 hours. So let me start without any further delay. Accounting for banking companies. Yeah, sir, banking companies. Sir, మనందరికీ బ్యాంక్స్ అంటే తెలుసు, చాలా బ్యాంక్స్ మనకు తెలుసు. For example, say SBI, HDFC, ICICI, Axis Bank, so many banks. In a S Bank share to some S Bank. సో మెనీ బ్యాంకింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ బెంచ్ పిల్లర్ బాయ్ అండ్ వాళ్ళ ముగ్గురు కలిసి దే వాంట్ టు స్టార్ట్ ఏ బ్యాంక్. వాళ్ళ ముగ్గురు బ్యాంక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. బ్యాంక్ పేరు డాష్ డాష్ బ్యాంక్. సో బ్యాంక్ పేరు డాష్ డాష్ బ్యాంక్. ఇప్పుడు వాళ్ళు బ్యాంక్ స్టార్ట్ చేసుకోవచ్చా నాన్న? బ్యాంక్ డాష్ డాష్ బ్యాంక్ అని త్రూ అవుట్ ది ఏపీ బ్రాంచెస్ పెట్టేసుకొని పబ్లిక్ దగ్గర డిపాజిట్స్ తీసుకోవచ్చా? తీసుకుంటూ చేసుకోవచ్చా బ్యాంకింగ్? ఎవడ పడితే వాడు ప్రతి పనికి మాలాడు వచ్చి బ్యాంకింగ్ పడతాను అంటే బ్యాంకింగ్ కి ఆర్బీఐ ఒప్పుకోదు సార్. ఏ బ్యాంక్ అయినా ప్రతి పనికి మాలాడు వచ్చి నేను బ్యాంక్ స్టార్ట్ చేస్తాను అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఒప్పుకోదు. మనకి ప్రజెంట్ నీకు స్క్రీన్ పైన కనిపించే ఈ ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, all these banks has to be under the control of RBI. RBI means Reserve Bank of India. ప్రతి బ్యాంకింగ్ కంపెనీ కూడా they have to comply regulations of RBI. అలా కాకుండా నేను నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అంటే కుదరదు సార్. సో ఎవడు పడితే వాడు వచ్చి బ్యాంకింగ్ కంపెనీ స్టార్ట్ చేయలేడు. నిజానికి ఆ పాసిబిలిటీ ఉంటే మన ఇండియాలో చాలా మంది రిచ్ పీపుల్ ఉన్నారు, అందరూ బ్యాంక్ స్టార్ట్ చేసుకుంటారు, సందుకో బ్యాంక్ వస్తుంది అప్పుడు. బట్ అది ఇంపాసిబుల్, దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. క్లియరా సార్? ఇప్పుడు కొంచెం బ్యాంకింగ్ చాప్టర్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి అలా గ్రూప్ 1లోకి ఫ్లిప్ అయి వస్తాను. గ్రూప్ 1లో దెర్ ఈజ్ ఎ చాప్టర్ కాల్డ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. గుర్తుందా సార్? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో క్యాలిక్యులేషన్ ఆఫ్ డ్యూ డేట్ గుర్తుందా? గ్రేస్ డే 6 days వస్తాయి కదా. ఆర్ యూ షూర్? 3 days. యా, స్క్రీన్ పైన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డిఓబి అంటే డేట్ ఆఫ్ బిల్, టర్మ్ 3 months, డ్యూ డేట్ అడుగుతున్నారు. చెప్తావా డ్యూ డేట్? 4/4/24. Second one 15th April 2024, 4 months. 18/8/24. Third one 14th February 25. Next one దానికోసం వెయిటింగ్. 14/8. ఎందుకు? ఆగస్ట్ 15 ఈజ్ ఏ రిపబ్లిక్ డే కదా. ఆగస్ట్ 15 ఈజ్ ఏ ఇండిపెండెన్స్ డే. నో, దట్ ఈస్ ఏ నేషనల్ హాలిడే. దట్ ఈస్ ద రీజన్ ప్రీవియస్ డే. ఇదంతా కూడా ఎక్కడ ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ? గ్రూప్ 1 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఇంపార్టెంట్, ఎక్కడ కాదు. మరి ఎందుకు చేపిస్తున్నా? ఒక పర్పస్ ఉంది, దానికోసమే చేపిస్తున్నా. దీనికంటే ముందు ఇప్పుడు మనం స్క్రీన్ పైన చాలా బ్యాంక్స్ చూసాంగా. ఈ బ్యాంక్స్ ని మన బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2
టైప్స్ గా డివైడ్ చేసింది. అవి స్కెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్. అగైన్ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ ని మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ అనేది నా సిలబస్ కి అనవసరం, నా సిఎంఏ ఇంటర్ స్థాయికి నాకు అది డీటెయిల్డ్ గా అనవసరం. కానీ రిస్క్ తీసుకోవద్దు, ఒక్కసారి చూసుకోండి. బట్ ఇదైతే గుర్తుండాలి, స్కెడ్యూల్, నాన్ స్కెడ్యూల్, ఇది కూడా ఒక్కసారి చూసుకోండి. రిస్క్ తీసుకోవద్దు. దాని నుంచి ఎంసీక్యూ అడిగేశాడు అనుకోండి, రిస్క్ పడిపోతాం. ఏం అడగొచ్చు ఎంసీక్యూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ స్కెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అని ఈ 3 ప్లస్ ఇక్కడ ఒకటి యాడ్ చేయొచ్చు. బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. సో టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ వన్ టైం ఒకసారి చూసుకోండి. బట్ మెయిన్ టైప్స్ అయితే స్కెడ్యూల్డ్ అండ్ నాన్ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్. స్కెడ్యూల్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, దట్ ఈస్ యూ హ్యావ్ టు రీడ్ వన్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లీస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు బిల్లో డ్యూ డేట్ చాలా ఫంటాస్టిక్ గా చెప్పారు. మీకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో మీ అందరికీ తెలుసు, ఎవరైతే బిల్ డ్రా చేస్తారో ఆ పర్సన్ ని డ్రార్ అని పిలుస్తాం. ఆ డ్రార్ ఆఫ్ ది బిల్ కి 3 ఆప్షన్స్ ఉంటాయనన్న. ఒకటి, హీ కెన్ హోల్డ్ టిల్ మెచ్యూరిటీ. 2, హీ కెన్ డిస్కౌంట్ ద బిల్ విత్ బ్యాంకర్. 3వది ఎండార్స్మెంట్. ఇక్కడ నాకు ఇంపార్టెంట్ ఈ 3 డిస్కౌంట్ విత్ బ్యాంక్. ఎందుకు, నా చాప్టర్ నేమ్ ఏంటి, అక్కడ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ చాప్టర్ నాకు లేదని ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అంటే బిల్ ని బ్యాంక్ దగ్గర డిస్కౌంట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పిల్లర్ బాయ్ పైన బిల్ డ్రా చేశాను, బిల్ అమౌంట్ 1 lakh అనుకోండి. ఐఎమ్ డ్రార్, హీస్ డ్రాయింగ్. సో ఇప్పుడు ఆ బిల్ అమౌంట్ 1 lakh rupees సార్. ఇప్పుడు ఆ డ్రాయి బిల్ యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. బిల్ ఎవరి దగ్గరకు వస్తుంది, మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నేను ఈ బిల్ ని తీసుకెళ్లి బ్యాంక్ లో డిస్కౌంట్ చేసా. ఇప్పుడు నాకు బ్యాంక్ కోడ్ 1 lakh ఇస్తాడా, 2 lakhs ఇస్తాడా? 1 lakh ఇస్తాడా, 2 lakhs ఇస్తాడా? ఇంకా తక్కువ ఇస్తాడు సార్. 1 lakh ఎందుకు ఇస్తాడు? వాడు 1 lakh ఇవ్వడానికి హీఈస్ నాట్ ఏ మదర్ తెరిస్సా, హీఈస్ నాట్ ఏ వర్మ, కాబట్టి దట్ ఈస్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్. Definitely they will give less than 1 lakh only, because that is the profit to the banking companies. They will give, for example, say 90,000 ఇచ్చారు అనుకోండి. So bill amount 1 lakh, we are receiving 90,000. Tell me what is entry in your group 1? You are receiving 90,000, discounting charges 10,000. What is the entry? Bank account debit 90,000, discount account debit 10,000, to bills receivable 1 lakh. ఇది ఎవరి బుక్స్ లో, ఇది డ్రార్ బుక్స్ లో. అది నాకు అనవసరం సార్, దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్ యాజ్ ఆఫ్ నో. మై సబ్జెక్ట్ ఈస్ గ్రూప్ 2 అకౌంట్స్. నేను అకౌంట్స్ ఎంట్రీ రాయాల్సింది డ్రార్ బుక్స్ లో కాదు. నౌ ఐ నీడ్ జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ బ్యాంకర్. సేమ్ ఎంట్రీ బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందో నువ్వు గెస్ చేయగలిగితే గ్రేటే. ఇక్కడ డిస్కౌంట్ మనకి ఏమైంది, డ్రార్ కి లాస్. అదే డిస్కౌంట్ బ్యాంకర్ కి ఏమవుతుంది అన్న, ప్రాఫిట్ ఆర్ ఇన్కమ్ అవుతుంది. అంటే అక్కడ ఏమవ్వాలి, వాడికి అది క్రెడిట్ అవ్వాలి. అంతే కదన్న. ఇలా ఎప్పుడైతే బిల్ డిస్కౌంటింగ్ జరుగుతుందో, దిస్ ఈస్ జర్నల్ నార్మల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రార్. ఎవడైనా చెప్తాడు, లాస్ట్ బెంచ్ కూడా చెప్తాడు, అది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. కానీ ఇదే ఎంట్రీ బ్యాంకర్ బుక్స్ లో ఎలా పడుతుంది సార్ అంటే ఇలా పడుతుంది నాన్న. బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెబిట్ 1 lakh rupees. నాకు ఎంత వస్తుందన్న ఇన్కమ్ 10,000. దాన్ని మనం ఇంట్రెస్ట్ అనొచ్చు, ఆర్ డిస్కౌంట్ అనొచ్చు, ఆర్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అనొచ్చు. రిమైనింగ్ మనం ఎవరికి ఇస్తున్నాం డబ్బులు, డ్రార్ కి ఇస్తున్నాం కదా. డ్రార్ డ్రాయి అనేది నాకు ఆ పిల్లర్ బాయ్ కి సంబంధించింది. అంతేగాని బ్యాంకింగ్ లో పిల్లర్ బాయ్ పనికి సంబంధం లేదు, పిల్లర్ బాయ్ గురించి నా గురించి కూడా సంబంధమే లేదు. సో బ్యాంకింగ్ ఎప్పుడు కూడా ఒక కస్టమర్ అంతే. అందుకే టు కస్టమర్ కరెంట్ అకౌంట్. ఎందుకు కరెంట్ అకౌంట్? బికాస్ ఐఎమ్ రన్నింగ్ బిజినెస్ కాబట్టి నా అకౌంట్ ఈస్ కరెంట్ అకౌంట్. సో ఇక్కడ నాకు ఎంత అమౌంట్ ఇస్తున్నారండి, 90,000. Even banker, they will not think about pillar boy, because he is drawing. For a banker, he is not at all a party. In banker point of view, he is useless fellow. That is completely irrelevant for them.
అర్థమవుతుందా సార్? సో ఇక్కడ ఎంట్రీ ఏం పడాలన్నా, బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెబిట్ 1 lakh rupees టు కస్టమర్ కరెంట్ అకౌంట్ 90,000 టు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ 10,000. లాజిక్ అర్థమవుతుందా సార్? కానీ స్టూడెంట్కి డౌట్ రావాలి, సార్ బ్యాంక్కి బిల్ వస్తుంది కదా, డెబిట్ బిల్స్ రిసీవబుల్ సార్. నో సార్, దే ఆర్ నాట్ రిసీవింగ్ బిల్. వాళ్ళు తీసుకున్న పర్పస్ ఏంటి? డిస్కౌంటింగ్ పర్పస్. సో ఎంట్రీ ఏమవుతుందన్న, బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెబిట్ 1 lakh. మనం డబ్బులు ఎక్కడ, యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఫ్రమ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం కస్టమర్కి 90,000 ఇస్తున్నాం టు కస్టమర్ కరెంట్ అకౌంట్. రిమైనింగ్ ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ని ఎలా చూపించాలి? ఇంట్రెస్ట్ అండ్ ఆర్ యూ కెన్ రైట్ టు డిస్కౌంట్ అకౌంట్. ఏం రాసినా పర్లేదు. ఈ ఎంట్రీ మాత్రం నీకు అర్థమైందా లేదా చెప్తే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తాను సార్. వాట్ ఈస్ ఎంట్రీ సార్? బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెబిట్ 1 lakh rupees టు కస్టమర్ కరెంట్ అకౌంట్ 90,000 టు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ 10,000. ఆర్ యు ఆల్ క్లియర్ అండి? ఎవరి బుక్స్ లో ఎంట్రీ? బ్యాంకర్ బుక్స్ లో. ఇప్పుడు జాగ్రత్తగా విను పిల్లర్ బాయ్, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ బిల్ డ్రా చేసింది 1/1/2024. బిల్ టెన్యూర్ 5 months. టెల్ మీ డ్యూ డేట్ ఎప్పుడవుతుంది? 4/4/24. సారీ, ఇది 3 months. ఆన్సర్ రాంగ్ అవ్వకుండా క్వశ్చన్ మార్చే సరిపోద్ది కదా. సో 4/4/2024. లేదంటే ఎందుకులే, కొన్నిసార్లు వాటామును అంగీకరించాలి. సో 4/6/24. ఇప్పుడు బిల్ డిస్కౌంట్కి ఎంట్రీ ఏం రాసాం? ఎప్పుడు రాయాలి ఎంట్రీ? 1/1/2024. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా వినాలి, సేమ్ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది. సో ఇక్కడ ఎంట్రీ ఏం రాసాం రా? 1,90,000 10,000. జాగ్రత్తగా విను, బ్యాంకర్కి నిజంగా 10,000 ఇన్కమ్ వచ్చిందా? ఎప్పుడు వస్తుంది 10,000 ఇన్కమ్? ఎప్పుడైతే పిల్లర్ బాయ్ బ్యాంకర్ దగ్గరకు వచ్చి అమౌంట్ పే చేస్తాడు అప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తాడు పిల్లర్ బాయ్? ఆన్ 4/6/2024 వస్తాడు. ఇప్పుడు వరకు రాలేదు అంటే వాడికి చీచి. ఓకే, సో వాడి దగ్గర లేదు యాజ్ ఆఫ్ నో వాడి దగ్గర అమౌంట్ లేదు. సో హీ విల్ కమ్ అట్ ద టైమ్ ఆఫ్ 4th June 2024. అంటే ఇప్పుడు బ్యాంకర్ కి ఈ 10,000 ఇన్కమ్ నువ్వు ఇమీడియట్ గా క్రెడిట్ చేసేసావు 10,000 అని. టు వాట్ ఎక్స్టెంట్ దట్ ఈజ్ ఫెయిర్? నిజంగా నీకు వచ్చిందా? ఎప్పుడు వస్తుంది సార్ ఆ ఇన్కమ్? నీకు ఫ్యూచర్ లో వస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ 10,000 కూడా ఎందుకు వచ్చిందో తెలుసా? మనకి 5 months కోసం వచ్చింది, అది నాట్ ఫర్ 1 month. అంటే ఈ 5 months కి వచ్చిన ఇన్కమ్ ఎంతనన్నా? 10,000. దట్ ఈస్ నాట్ ఫర్ 1 month. ప్రాబ్లం ఏంటంటే ఈ 5 months లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నా బ్యాలెన్స్ షీట్ డేట్ ఎప్పుడు? 31st March 2024. ఈ 5 months లో ఫస్ట్ 3 months ఏమో కరెంట్ ఇయర్ ఉంది, నెక్స్ట్ 2 months నెక్స్ట్ ఇయర్ ఉంది సార్. అంటే ఈ 2 months ఇంకా అవ్వలేదు, కానీ నువ్వు మొత్తం ఇన్కమ్ రాసేసావు కదా. ఈజ్ ఇట్ కరెక్ట్ అంటే 100% నాట్. మనకి ఎందుకు డిస్కౌంటింగ్ మనం ఎందుకు రాసాం? ఎక్కువ టైం మనం ముందే వాడికి అమౌంట్ ఇచ్చాం కాబట్టి మనం ఇన్కమ్ గా రాసుకున్నాం. నిజానికి ఆ టైమింగ్ ఎలాప్స్ అవ్వలేదు. హౌ కెన్ యూ రైట్ కరెంట్ ఇయర్ లో ఉన్న పీరియడ్ 3 months, బట్ నువ్వు టోటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ గా రాసేసావు? అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు సార్ అంటే రిమైనింగ్ 2 months నెక్స్ట్ ఇయర్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏదైతే రిమైనింగ్ పీరియడ్ ఉందో దాన్ని we call it as a అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ అంటారు. ఏదైతే పీరియడ్ అయిపోయిందో కరెంట్ ఇయర్ లో దాన్ని ఎక్స్పైర్డ్ పీరియడ్ అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఎక్స్పైర్డ్ పీరియడ్ కాదు, అన్ఎక్స్పైర్డ్ పీరియడ్.
ఈ 10,000 లో కొంత ఇంట్రెస్ట్ ఎక్స్పైర్డ్ పీరియడ్ ఉంది, కొంత ఇంట్రెస్ట్ అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఉంది. ఏ అమౌంట్ అయితే అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఉందో, ఏ అమౌంట్ అయితే కరెంట్ ఇయర్ది కాదో మనం దాన్ని అక్కడ నుంచి రిమూవ్ చేసేసేయాలి. ఈ 10,000 లో 3 months అంటే ఐ థింక్ మనం అలొకేట్ చేస్తే 6,000 కరెంట్ ఇయర్ ఉంటుంది, 4,000 నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఇక్కడ 10,000 లో వీ హ్యావ్ టు ఎలిమినేట్ 4,000. ఎందుకు ఎలిమినేట్ చేయాలి? అది కరెంట్ ఇయర్ ఇన్కమ్ కాదు కాబట్టి, అది నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్, కరెంట్ ఇయర్ది కాదు. దెన్ హౌ కెన్ యూ రికార్డ్ ఇన్ యువర్ బుక్స్? నేను అక్కడ నుంచి ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలన్నా డెబిట్ చేయాలి. ఏమవుతుంది ఎలిమినేట్ చేయాలంటే? ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ 10,000 కాదండి, ఓన్లీ 4,000. ఎప్పుడు ఈ పని చేయాలి నేను? బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున 31st March. ఎందుకు ఈ పని చేస్తున్నానంటే జస్ట్ టు ఎలిమినేట్ నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్. 2 అనేది రాస్తాను, 4,000. నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ డేట్ ఎప్పుడు అవుతుంది? 1st April. మళ్ళీ ఎంట్రీని రివర్స్ చేసేస్తాను. ఏమవుతుంది మళ్ళీ? 2 ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్. డెబిట్లు ఇక్కడ రాసింది ఇక్కడ రాస్తాను, 4,000. జస్ట్ అది 1 day ఎంట్రీ మాత్రమే. ఎందుకు అలా చేస్తున్నాను అంటే నా బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున ఈ ఇన్కమ్ లో నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ఉంది. మన బ్యాలెన్స్ షీట్ లో కానీ P&L లో కానీ కరెంట్ ఇన్కమ్ మాత్రమే ఉండాలి, నెక్స్ట్ ఇయర్ది ఉండకూడదు. అంటే మన బ్యాలెన్స్ షీట్ లో, మన P&L లో ఇట్ షుడ్ షోస్ ఓన్లీ ఎక్స్పైర్డ్ పీరియడ్ పోర్షన్. ఇట్ షుడ్ నాట్ కవర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెన్సెస్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ ఎలిమినేటింగ్ ఇట్. నెక్స్ట్ డే రివర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఏ అకౌంట్ రాయాలి సార్ అంటే అకౌంట్ పేరు రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్. సో ఎంట్రీ విల్ బి సో ఎంట్రీ ఏమవుతుంది సార్ అంటే ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు రీబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్. ఎంత అమౌంట్ రాయాలి సార్? ఓన్లీ 4,000. నెక్స్ట్ డే అంటే ఎప్పుడు? 1/4. ఏమవుతుంది ఎంట్రీ? రివర్స్. మళ్ళీ కండిషన్స్ ఏమైపోయింది, టోటల్ ఇక్కడ 4,000 రికార్డ్ అయింది, పైన తగ్గించాం కదా, మళ్ళీ సెట్ ఆఫ్ అయిపోద్ది, క్లోజ్. నా పర్పస్ కరెంట్ ఇయర్ లో నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ లేకుండా చూడడం అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ స్టూడెంట్ ఇంపార్టెన్స్ ఏంటంటే he has to identify how much interest relates to unexpired period. అది ఇంపార్టెంట్. అది మనం చేయగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్స్ చేద్దాం, కాన్సెప్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్లో డిస్టర్బ్ అవ్వకుండా. నెక్స్ట్ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా కస్టమర్ గురించి మాట్లాడట్లేదు, బ్యాంకర్ గురించి మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే బ్యాంకర్, నా బ్యాంక్ SBI బ్యాంక్ అనుకోండి. నేను ఆ పిల్లర్ బాయ్కి ఒక 10 lakhs లోన్ ఇచ్చాను పకోడీ బండి పెట్టుకోవడానికి. సో ఆ 10 lakhs లోన్ SBI బ్యాంక్ ఇచ్చింది వాడికి. ఇప్పుడు ఆ పిల్లర్ బాయ్కి అది లోన్ అవుతుంది, కానీ బ్యాంకర్కి అది లోన్ కాదు నాన్న, బ్యాంకర్కి అది అసెట్ అవుతుంది. దాన్ని అడ్వాన్స్ అని పిలుస్తాడు. కస్టమర్ కి లైబిలిటీ, బ్యాంకర్ కి అసెట్. కస్టమర్ లైబిలిటీ లోన్ అని పిలిస్తే బ్యాంకర్ దాన్ని అడ్వాన్స్ అని పిలుస్తాడు. ఒకవేళ ఆ లోన్ కి వాడు ఏదైనా సెక్యూరిటీ ఇచ్చి ఉంటే దట్ ఈస్ కాల్డ్ సెక్యూర్డ్ అడ్వాన్స్, ఇవ్వకపోతే అన్సెక్యూర్డ్ అడ్వాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే శ్రీధర్ గారికి ఒక లోన్ ఇచ్చాను. లోన్ అమౌంట్ ఎంత సార్ అంటే ఒక 100 lakhs. నాకు వాడిది వాడి హౌస్ నాకు సెక్యూరిటీగా ఇచ్చాడు. హౌస్ సెక్యూర్డ్ అసెట్ అండి. సో లోన్ అమౌంట్ 100 lakhs. ఎప్పుడు సార్ లోన్ ఇచ్చింది అంటే 1/4/2023. బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున అంటే 31st March 2024 ఆ హౌస్ ని, వాడి హౌస్ ని ఒకసారి వాల్యుయేషన్ చేస్తే మార్కెట్ వాల్యూ 90 lakh rupees ఉంది. వాట్ ఈస్ లోన్ అమౌంట్ అండి? 100 lakhs. కానీ ఆ సెక్యూర్డ్ అమౌంట్ ఎంత వస్తుంది మనకి ఫ్యూచర్ లో? 90 lakhs వస్తుంది. అంటే ఈ టోటల్ 100 lakhs లో 90 lakhs ఈజ్ కాల్డ్ సెక్యూర్డ్ పోర్షన్, రిమైనింగ్ 10 lakh ఈజ్ కాల్డ్ అన్సెక్యూర్డ్ పోర్షన్.
ఇలాంటి క్వశ్చన్ ఒకసారి అడిగాడు సార్. నువ్వు ఇక్కడ ఏం చేయాలన్నా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద వాడే చెప్పేస్తాడు క్లియర్గా రియలైజబుల్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్. యూ హ్యావ్ టు జస్ట్ బైఫర్గెట్ ఇట్. సెక్యూర్డ్ అమౌంట్ ఎంత, అన్సెక్యూర్డ్ అమౌంట్ ఎంత, సెక్యూర్డ్ అడ్వాన్సెస్, అన్సెక్యూర్డ్ అడ్వాన్సెస్. మన ఎగ్జాంపుల్లో ఏమవుతుంది, 90 lakhs is secured advances, 10 lakhs is unsecured advances. ఇందాకే చెప్పాను నేను ఆర్బీఐ చెప్పిన విధంగా బ్యాంక్స్ అన్ని బిహేవ్ చేయాలి అని. ఆర్బీఐ కొన్ని నామ్స్ ఇచ్చిందన్న, వాటిని ఆర్బీఐ ప్రుడెన్షియల్ నామ్స్ అంటారు. నామ్స్ అంటే కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్, ప్రుడెన్షియల్ అంటే ఇంపార్టెంట్ స్టాండర్డ్స్. ఒకటి ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేయాలి చెప్పింది. అలానే సెకండ్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ ప్రొవిజన్స్ రిక్వైర్డ్. ఫస్ట్ ఐ విల్ డిస్కస్ దిస్, దెన్ ఐ విల్ కమ్ టు దిస్. ఫస్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ ప్రొవిజన్స్ రిక్వైర్డ్. జనరల్లీ ఇక్కడ అసెట్స్ అంటే లోన్స్ అండి. ఇప్పుడు మన ప్రజెంట్ కేసులో నేను పిల్లర్ బాయ్కి లోన్ ఇచ్చాను, అలానే శ్రీధర్ గారికి లోన్ ఇచ్చాను. ఈ 2 లోన్స్ ని డిఫరెంట్ టైప్స్ గా నేను క్లాసిఫై చేయాలి. ఏంటి సార్ డిఫరెంట్ టైప్స్ అంటే, పర్ఫార్మింగ్ అసెట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో మళ్ళీ సబ్ స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్, లాస్ అసెట్. ఇక్కడ నీకు ఈ క్లారిటీ లేకపోతే నీకు బ్యాంకింగ్ కంపెనీ నువ్వు ఎన్నిసార్లు చేసినా వేస్ట్. Now I will clearly discuss what is the meaning of performing asset, what is the meaning of NPA, what is the meaning of substandard, doubtful and loss. First one ఏంటన్నా పర్ఫార్మింగ్ అసెట్. పర్ఫార్మింగ్ అసెట్ అన్న పర్ఫార్మింగ్ అడ్వాన్స్ అన్న ఒకటే. పర్ఫార్మింగ్ అసెట్ ని వాడు స్టాండర్డ్ అసెట్ అని కూడా అంటాడు. స్టాండర్డ్ అన్న పర్ఫార్మింగ్ అన్న ఒకటే, అసెట్ అన్న అడ్వాన్స్ అన్న ఒక్కటే. 4 టైప్స్ గా రావచ్చు క్వశ్చన్. వాడు పర్ఫార్మింగ్ అసెట్ అన్న, పర్ఫార్మింగ్ అడ్వాన్స్ అన్న, స్టాండర్డ్ అసెట్ అన్న, స్టాండర్డ్ అడ్వాన్స్ అన్న ఒక్కటే సార్. సింపుల్ గా చెప్పాలంటే ఒక్క బ్యాంకర్ ఎవరికైనా లోన్ ఇచ్చినప్పుడు వాడు ఈఎంఐస్ అన్ని కరెక్ట్ గా పే చేస్తే, మనకి వాడి నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే, ట్రబుల్ లేకపోతే దాన్ని పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. నన్ను వాడికి కొంత టైం ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నీకు లోన్ ఇచ్చాను, ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి 1st January, నువ్వు పే చేయలా, నీకు 90 days టైం ఇస్తారు. 90 daysలో నువ్వు పే చేస్తే ఓకే, పే చేయకపోతేనే ప్రాబ్లం. ఎవరైతే పేమెంట్స్లో కరెక్ట్గా ఉంటారో, పేమెంట్ చేయకపోతేనే ఓవర్ డ్యూ, ఓడి అంటారు. ఓవర్ డ్యూ 90 days వరకు ఉంటే దట్ ఈస్ పర్ఫార్మింగ్ అసెట్, ప్రాబ్లం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఎవరి దగ్గర నుంచి మనకి అమౌంట్ అయితే వితౌట్ ట్రబుల్ వచ్చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ పర్ఫార్మింగ్ అసెట్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఓవర్ డ్యూ అప్ టు 90 days ఉంటే దాన్ని పర్ఫార్మింగ్ అసెట్, మంచోడు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఈఎంఐ డేట్ 1st January, నేను ఆ రోజే పే చేసేసాను, పర్ఫార్మింగ్ అసెట్. నెక్స్ట్ డే చేశాను, పర్ఫార్మింగ్ అసెట్. 90 daysలో ఎప్పుడు చేసినా సరే పర్ఫార్మింగ్ అసెట్. 90 days దాటిందా, 90 days దాటితే దట్ విల్ బికమ్ ఎన్పిఏ. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అంటే నాకేదో డౌట్ గా ఉంది, వీడి అమౌంట్ ఇవ్వడేమో అని బ్యాంక్ అనుకుంటుంది. ఇప్పుడు సార్ ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 90 days. క్లియరా సార్? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి మీనింగ్? లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 90 days. 90 days కంటే తక్కువ ఉంటుంది, ఏమవుతుంది? పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. 90 days దాటితే ఏమవుతుంది సార్? నాన్ పర్ఫార్మింగ్ అసెట్. మీరందరూ వినే ఉంటారు విజయ్ మాల్యా కేస్. అప్పుడప్పుడు న్యూస్లో, ఇప్పుడు కాదులండి, ఒక 2-3 years బ్యాక్ చాలా సార్లు వినుంటారు న్యూస్ ఫాలో అయితే. ఏంటి సార్ అంటే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ విజయ్ మాల్యాకి చాలా అప్పులు ఇచ్చింది, అప్పులన్నింటినీ ఎన్పిఏగా రాసింది అని న్యూస్ వస్తుంది. ఎన్పిఏగా రాసింది అంటే లోన్ అమౌంట్ పే చేయొద్దు అని చెప్పట్లేదండి. ఎన్పిఏ అంటే మీనింగ్ ఏంటి? ఓవర్ డ్యూ మోర్ దెన్ 90 అయింది కాబట్టి ఎన్పిఏ అయింది. దట్ డజంట్ మీన్ నో నీడ్ టు పే చేయొద్దు అని చెప్పట్లేదు. చాలా మంది లేమ్యాన్ ఏమనుకుంటారు అంటే ఎన్పిఏ అనగానే ఇంక కట్టొద్దు అని చెప్పారు అనుకుంటారు. కాదండి, ఎన్పిఏ అంటే కట్టొద్దు అని కాదు. ఎన్పిఏ అంటే మీనింగ్ ఏంటి? 90 days దాటింద్రా బాబు అని చెప్పడం, అంతే.
మీరు ఎప్పుడైనా వింటే ఎన్పిఏగా చేశారు అంటే దట్ డజంట్ మీన్ దాన్ని రైట్ ఆఫ్ చేయలేదు, వైవ్ ఆఫ్ చేయలేదు. జస్ట్ అది బ్యాంకింగ్ రెగ్యులేషన్ థింగ్, అది కంప్లైన్స్, అది చేయాలి, చేయకపోతే కుదరదు. ఇప్పటి వరకు పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటన్నా ఓవర్ డ్యూ విత్ ఇన్ 90 days. ఎన్పిఏ అంటే ఏంటి? ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 90 days. ఎన్పిఏలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్న. సబ్ స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్, లాస్ అసెట్. సార్ సబ్ స్టాండర్డ్ అసెట్ అంటే ఏంటి సార్? ఫస్ట్ అది ఎన్పిఏ అయి ఉండాలి. ఎన్పిఏ అయి ఉండి అక్కడ నుంచి 12 months వరకు స్టూడెంట్ ఇక్కడే మిస్టేక్ చేస్తాడు. ఓవర్ డ్యూ నుంచి 12 months అనలేదు నేను. ఎక్కడి నుంచి 12 months అన్నాను? ఎన్పిఏ నుంచి 12 months. ఎన్పిఏ అవ్వాలంటే ఫస్ట్ ఏం అవ్వాలి? 90 days క్రాస్ అయి ఉండాలి. అర్థమవుతుందా సార్? అంటే ఓవర్ డ్యూ నుంచి 15 months, అంతే కదా. 90 days అంటే 3 months కదండి. ఓవర్ డ్యూ నుంచి 15 months కానీ ఆర్ ఎన్పిఏ నుంచి 12 months వరకు ఉంటే దాన్ని సబ్ స్టాండర్డ్ అసెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను పిల్లల బాయ్కి లోన్ ఇచ్చాను, వాడు ఫస్ట్ ఈఎంఐ పే చేయలా, ఇంకా 90 days అవ్వాలా, ఏమంటారు? పర్ఫార్మింగ్ అసెట్. 90 days అయిపోయింది, పే చేయట్లా, ఎన్పిఏ అంటారు. అక్కడ నుంచి 12 months లో ఏమంటారు? వాడిని సబ్ స్టాండర్డ్ అసెట్ అంటారు. ఎక్కడి వరకు? 12 months వరకు. 12 months దాటింది అనుకోండి, ఇంకా డౌటే, దాన్ని డౌట్ఫుల్ అసెట్ అంటారు సార్. ఐ రిపీట్, పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఓవర్ డ్యూ అప్ టు 90 days. సెకండ్ వన్ ఎన్పిఏ అంటే 90 days క్రాస్ అయితే, మోర్ దెన్ 90 days. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకసారి ఎన్పిఏ అని పిలిచిన తర్వాత అక్కడి నుంచి కమింగ్ 12 months వరకు దాన్ని సబ్ స్టాండర్డ్ అసెట్స్ అంటారు. 12 months క్రాస్ అయితే ఇంకా డౌటే, వాడు ఇవ్వకపోవచ్చు. చాలా లోన్స్ ఉన్నాయి, విజయమాల్యవి డౌట్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్పిఏ నుంచి మోర్ దెన్ 1 year, మోర్ దెన్ 12 months. క్లియరా సార్? ఓవర్ డ్యూ నుంచి కాదు, ఎన్పిఏ నుంచి. మరి లాస్ అసెట్ అంటే ఏంటి? ఖచ్చితంగా వాడు ఇవ్వడు సార్, ఐడెంటిఫైడ్ యాజ్ లాస్, వాడు ఇవ్వడు అని ఎవరు చెప్పాలి? బ్యాంక్ కానీ, చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, నథింగ్ బట్ ఆడిటర్ కానీ, ఆర్ ఆర్బిఐ కానీ. ఈ ముగ్గురులో ఎవరు చెప్పినా సరే ఆ అసెట్ ని లాస్ అసెట్ అంటారు. ఇక్కడ అసెట్ అంటే లోన్స్ ఏనండి. కస్టమర్ కి లోన్, బ్యాంక్ కి అసెట్. నీకు ఈ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రాకపోతే ఇంకొకసారి చూసుకో, వీడియో పాచెస్ ఇంకోసారి చూసిన తర్వాతనే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళు. ఈ క్లారిటీ రాకపోతే చాప్టర్ ఏం అర్థం కాదు. I repeat for once again. Total main 2 categories: performing assets, non-performing asset. Non-performing asset లో substandard assets, doubtful asset, loss asset. Performing asset అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఓవర్ డ్యూ అప్ టు 90 days. మరి ఎన్పిఏ అంటే ఏంటి? మోర్ దెన్. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటి? సబ్స్టాండర్డ్, స్టాండర్డ్. అంటే ఎవడైతే ఎన్పిఏ ఉంటాడో he might be substandard or standard or loss. When you call him as a substandard, NPA నుంచి 12 months వరకు. తర్వాత when you call it doubtful, more than 12. When you call it loss, identified as loss, ఎవరు చెప్పాలి? బ్యాంకర్ or auditor or RBI. క్లియరా సార్? క్వశ్చన్ అడిగితే చెప్పగలవా? ఓవర్ డ్యూ ఫర్ 90 days ఏమవుతుంది? పర్ఫార్మింగ్ అసెట్. మోర్ దెన్ 90 అయితే అప్ టు 1 year ఎన్పిఏ నుంచి. 2 years అయితే, 3 years అయితే, 4 years అయితే, 5 years. డౌట్. ఎప్పుడు లాస్ అవుతుంది? ఐడెంటిఫైడ్ బై ది బ్యాంకర్ ఆర్ ఆడిటర్ ఆర్ ఆర్బిఐ. సో సూపర్. చిన్నప్పుడు అకౌంటింగ్ బేసిక్స్ చెప్పినప్పుడు మీ ఫ్యాకల్టీస్ చెప్పే ఉంటారు కాన్సెప్ట్ కాల్డ్ కన్జర్వేటిజం ఆర్ ప్రూడెన్స్ కాన్సెప్ట్. వీటి గురించి ఏం చెప్తారంటే ఫ్యాకల్టీస్, ఏదైనా ఫ్యూచర్లో నీకు లాస్ వస్తుంది అని నీకు తెలిస్తే నువ్వు ఇప్పుడే దాన్ని రికగ్నైజ్ చేసుకో, కొంత అమౌంట్ పక్కన పెట్టుకో ఫ్యూచర్ లాసెస్ కోసం అని చెప్తారు. బట్ డోంట్ ప్రెడిక్ట్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ అని చెప్తారు. ఇప్పుడు విజయ్ మాల్యాలు అంటే చాలా మంది ఉంటారు ఇండియాలో.
చాలా మంది విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఉంటారు. లోన్స్ ఇప్పుడు వాడైనా సరే మేబీ లోన్స్ తీసుకుంటారు, పర్పస్ సర్వ్ అయిపోతే ఇంకా ఫోన్లు ఎత్తరు. ఎవరికి లాస్ అండి? బ్యాంకర్కి లాస్. ఇలా ఎవడు పడితే వాడు లోన్ తీసుకొని ఇంకా రీపే చేయడేమో అన్న భయం డెఫినెట్లీ బ్యాంకర్కి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పిల్లర్ బాయ్కి 10 lakhs లోన్ ఇచ్చాను, వాడు రేపు పొద్దున్న లోన్ పే చేయలేదు అనుకోండి, నాకే లాస్ అండి. ఇలా నాకు ఫ్యూచర్లో లాస్ వస్తుందేమన్న నమ్మకం నాకు ఉన్నప్పుడు బ్యాంకింగ్ కంపెనీస్ ఏం చెప్తుంది అంటే, నువ్వు కొంత అమౌంట్ పక్కన పెట్టుకో, దాన్నే ప్రొవిజన్ క్రియేట్ చేసుకో. దేనికోసం ప్రొవిజన్ అన్న? ఫ్యూచర్లో నీ కస్టమర్ అమౌంట్ పే చేయడేమో. సార్ ఎంత అమౌంట్ పక్కన పెట్టాలి సార్? దట్ ఈస్ డిపెండ్ ఆన్ విచ్ కైండ్ ఆఫ్ అసెట్ ఇట్ ఈస్. అసెట్ నేచర్ని బట్టి అది డిపెండ్ అవుతుంది. ఏ అసెట్ అంటే దాన్ని బట్టి మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది పర్ఫార్మింగ్ అసెట్ అయితే 1% ఉంటుంది, సబ్స్టాండర్డ్ 1% ఉంటుంది. ఇప్పుడు పర్సంటేజెస్ నీకు చూపిస్తాను. ఏంటి పర్సంటేజ్ అన్ని కూడా మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఎగ్జామినేషన్లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా. ఫస్ట్ స్టాండర్డ్ అడ్వాన్సెస్, ఇందాకే చెప్పాను, స్టాండర్డ్ అడ్వాన్సెస్ అన్న పర్ఫార్మింగ్ అసెట్ అన్న ఒక్కటే. ఇఫ్ దట్ అసెట్ ఈజ్ ఏ పర్ఫార్మింగ్ అసెట్, 3 rates ఉన్నాయి నాన్న. 0.25, 0.40, 1%. పర్ఫార్మింగ్ అసెట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాబ్లం లేదు మనకు వాళ్ళతో, లెస్ దాన్ 90 days వాటిపైన మనం, ఇఫ్ దట్ లోన్ గివెన్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్కి కానీ ఆర్ ఎస్ఎంఈస్ అంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్, వాళ్ళకి లోన్ ఇస్తే వాళ్ళు చాలా మంచి వాళ్ళు సార్, నాలా అండ్ నీలా. ఫార్మర్స్ అలా ఇన్నోసెంట్ పీపుల్ లైక్ మీ, ఎస్ఎంఈస్ ఆర్ ఇన్నోసెంట్ పీపుల్ లైక్ యూ. సో డెఫినెట్లీ వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ రీపే చేస్తారు. రీపే చేయకుండా ప్రాబబిలిటీ చాలా తక్కువ, స్టిల్ ఛాన్స్ ఉంది ఇన్సాల్వెంట్ అయిపోవడానికి. అందుకనే చాలా తక్కువ పర్సంటేజ్, 0.25% పక్కన పెట్టండి ప్రొవిజన్. ఎవరికి సార్ ఇది? అగ్రికల్చరల్కి, ఎస్ఎంఈస్కి. అది కూడా ఎప్పుడు? పర్ఫార్మింగ్ అసెట్ అయితేనే. సెకండ్ వన్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తే కొంచెం ఎక్కువ, 0.40, సారీ 1%. వాళ్ళిద్దరికీ కాకుండా ఇంకెవరికి ఇచ్చినా 0.40. ఫార్మర్స్కి అండ్ స్మాల్ అండ్ మీడియం స్కేల్కి అయితే 0.25. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంచెం ఎక్కువ కాబట్టి 1%. ఎందుకు రియల్ ఎస్టేట్కి ఎక్కువ అంటే ఛాన్సెస్ ఫర్ హ్యూజ్ అప్ అండ్ డౌన్స్. రిమైనింగ్ అందరికీ అండి అన్న 0.4. స్టూడెంట్కి డౌట్, ఎందుకు 0.25, ఎందుకు 1, వై నాట్ 20%? అంటే గోడకేసి కొట్టండి అమ్మా, అది నేను చెప్పలేదు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ చెప్పింది. సో పర్ఫార్మింగ్ అసెట్స్కి 3 rates ఉంటాయి, 0.25, 1, 0.40. 0.25 is for agriculturals and SMEs, 1% is for real estates, 0.40 is for other loans. ఎవరికైనా ఈ మూడు కూడా పర్ఫార్మింగ్ అసెట్స్కి. ఎన్పిఏలో నెక్స్ట్ కేటగిరీ ఏంటి? సబ్స్టాండర్డ్ అసెట్. సబ్స్టాండర్డ్ అసెట్స్కి అగైన్ 3 rates ఉంటాయి నాన్న. 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25, 15, 20, 25, 3 rates ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్స్టాండర్డ్ అసెట్. అంటే మీనింగ్ ఏంటి? ఎన్పిఏ దగ్గర నుంచి 12 months అలా ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ టోటల్ లోన్లో సెక్యూర్డ్ అమౌంట్ ఎంత, అన్సెక్యూర్డ్ అమౌంట్ ఎంత. సెక్యూర్డ్ అమౌంట్ వరకు 15%. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇంత రేట్ ఒకేసారి ఇంక్రీజ్ అయింది అంటే ఆల్రెడీ వాడు ఎన్పిఏగా డిసైడ్ అయిపోయాం, రాకపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సెక్యూర్డ్కి ఎంతనన్నా 15%. అన్సెక్యూర్డ్ అనుకోండి, ఇఫ్ దట్ కంపెనీ ఈజ్ ఇన్ఫ్రా కంపెనీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది కదా సార్, దానికైతే 20%. అది కాకుండా ఇంకా ఎవరికైనా సరే అన్సెక్యూర్డ్ పర్సన్కి 25. సింపుల్గా ఏం చెప్తారు సార్?
సెక్యూర్డ్ పోర్షన్ కి అయితే 15%, అన్సెక్యూర్డ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 20, అదర్స్ కి 25. సరే ఏమి చెప్పలేదు సార్, సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ ఏమి చెప్పకపోతే ట్రీటెడ్ యాజ్ ఏ సెక్యూర్డ్, ఎందుకంటే బ్యాంక్స్ ఎప్పుడు కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వవు ఎవరికి అంత ఈజీగా. ఏమి చెప్పకపోతే సెక్యూర్డ్ పోర్షన్ ఓన్లీ. సో ఫస్ట్ 2 ఆర్ కంప్లీటెడ్. స్టాండర్డ్ లో 3 rates, సబ్ స్టాండర్డ్ లో 3 rates. స్టాండర్డ్ అంటే పర్ఫార్మింగ్ అసెట్. అగ్రికల్చరల్ అండ్ SMEs 0.25, రియల్ ఎస్టేట్ 1%, అదర్స్ 0.40. సబ్ స్టాండర్డ్స్ లో సెక్యూర్డ్ పోర్షన్ 15%, unsecured infra 20, unsecured others 25. 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. Next one, doubtful asset. అంటే మీనింగ్ ఏంటన్న, NPA more than 1 year. డౌట్ఫుల్ అసెట్స్ లో ఆల్రెడీ 1 year దాటింది అంటే ఇంకోటి ఇవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అన్సెక్యూర్డ్ అనుకోండి మొత్తానికి మొత్తం 100% ఇంకా రాదు అని డిసైడ్ అయిపో. సెక్యూర్డ్ లో డౌట్ఫుల్ అప్ టు 1 year అయితే 25%, 1 year నుంచి 3 years వరకు అయితే 40%, మోర్ దెన్ 3 years అయితే 100%. సరే ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, ఈ 25 దగ్గర నుంచి మళ్ళీ బండి స్టార్ట్ అవుతుంది. 25 0.40 40 అవుతుంది, 1 కాస్త 100 అవుతుంది. 100 టోటల్లీ 2 times వస్తుంది సార్. ఒకటి డౌట్ఫుల్ అడ్వాన్సెస్ అన్సెక్యూర్డ్ పోర్షన్, డౌట్ఫుల్ అడ్వాన్సెస్ మోర్ దెన్ 3, ఇంకొక దగ్గర ఏంటంటే లాస్ అసెట్స్ కి 100%. ఈ రేట్స్ గుర్తుండాలి, ఎగ్జామినేషన్ లో సేమ్ అడిగేయడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మనం చాప్టర్ ఎండ్ లో క్వశ్చన్స్ కూడా చేద్దాం, డోంట్ వరీ. 1 minute టైం ఇస్తాను, చూసుకుంటావా రేట్స్? టెల్ మీ సార్, పర్ఫార్మింగ్ అసెట్స్ కి ఎన్ని రేట్స్ ఉంటాయి? 3 rates. ఏంటా 3? 0.25, 1%, 0.4. 0.25 ఎప్పుడు వస్తుంది నాన్న? అగ్రికల్చర్స్ కి, SMEs కి. 0.40 ఎప్పుడు వస్తుంది? ఆల్ అదర్. 1% ఎప్పుడు వస్తుంది? రియల్ ఎస్టేట్ కి వస్తుంది సార్. ఓకేనా సార్? సెకండ్ వన్ ఏంటి సార్? సబ్ స్టాండర్డ్ అసెట్. సబ్ స్టాండర్డ్ అసెట్స్ కి 3 rates వస్తాయి. 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. సెక్యూర్డ్ వరకు 15%, అన్సెక్యూర్డ్ ఇన్ఫ్రా 20, అన్సెక్యూర్డ్ అదర్స్ 25. ఏమి చెప్పకపోతే సెక్యూర్డ్ గా అజంప్షన్ తీసుకోండి. డౌట్ఫుల్ లో అన్సెక్యూర్డ్ పోర్షన్ 100%, సెక్యూర్డ్ అప్ టు 1 year 25, 1 year to 3 years 40, more than 3 100. లాస్ అసెట్స్ 100%. ఫెంటాస్టిక్. ఇంకో కాన్సెప్ట్ మిస్ అయింది, DICGC, ECGC. DICGC అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ECGC అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఈ రెండు కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ రిలేటెడ్ కార్పొరేషన్స్ అండి. నీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ప్లీజ్ లిజన్. మీ అందరికీ తెలుసు, ఒక 2 months బ్యాక్ అనుకుంటాను, 1 month బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి 15,000 crores ఇచ్చింది. నిజానికి ఇవ్వలేదు సార్. ఏం చెప్పిందంటే, బాబు నథింగ్ బట్ చంద్రబాబు, గో టు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆస్క్ దమ్ 15,000 crores అడుగు, వాళ్ళు ఇవ్వను అంటారు. వాళ్ళకి చెప్పు DICGC గ్యారంటీ ఇస్తుంది అని. DICGC గ్యారంటీ ఇచ్చింది అంటే నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తే డెఫినెట్లీ వరల్డ్ బ్యాంక్ లోన్స్ ఇస్తాయి. కాకపోతే ఇక్కడ స్కీమ్ ఏంటంటే డెఫినెట్లీ బాబు అలియాస్ చంద్రబాబు కొంత అమౌంట్ సెక్యూరిటీ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ ఒక
5,000 crores అనుకోండి, 5,000 crores సెక్యూరిటీ ఇచ్చారు. ఊరికే ఎగ్జాంపుల్ సేక్ మనం పే చేయట్లేదు అనుకోండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి పే చేయాలి? బ్యాంకర్కి పే చేయాలి. బ్యాంకర్ దృష్టిలో ఆలోచించండి. బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది? ఈ 15,000 crores-లో 5,000 సెక్యూరిటీ ఎలాగూ ఉంది, అది తీసుకుంటాం మనం. ఇంకెంత రావాలి మనకి? 10,000 crores రావాలి. ఇప్పుడు కూడా డిఐసిజిసి అయినా ఆర్ ఈసీజీసీ అయినా వీళ్ళు ఫుల్ అమౌంట్ సెక్యూరిటీ ఎవరు? కొంత పర్సెంటేజ్ సెక్యూరిటీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు సెక్యూరిటీ ఇచ్చింది ఒక 60% అనుకోండి. అంటే మీనింగ్ ఏంటి? ఈ 10,000 crore-లో 60%. అంటే మనకి గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుంది? 6,000 crores. రిమైనింగ్ 20 crores సంగతి ఏంటి? ఇంకా రాదు. దీన్ని సెక్యూర్డ్ పోర్షన్ అంటారు, దీన్ని అన్సెక్యూర్డ్ పోర్షన్ అంటారు. స్టూడెంట్ డైరెక్ట్లీ దీనిపైన రేట్ అప్లై చేయకూడదు. అప్లై చేయాల్సింది ఆఫ్టర్ టేకింగ్ సెక్యూరిటీ ఆఫ్ కస్టమర్. దీనిపైన we have to apply percentage of DICGC or ECGC. క్లారిటీ కావాలి అంటే వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్, ప్రాబ్లంలో చేద్దాం మళ్ళీ. లాస్ట్ కాన్సెప్ట్, యాక్చువల్లీ ఈ పాయింట్ నేను రెగ్యులర్ క్లాస్లో కవర్ చేయలేదు నేను, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ నెంబర్ 17 ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్. ప్రతి బ్యాంకింగ్ కంపెనీ కూడా, అది స్కెడ్యూల్డ్ బ్యాంక్ అయినా నాన్ స్కెడ్యూల్డ్ బ్యాంక్ అయినా, ఎవ్రీ ఇయర్ వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్లో 25% ఆఫ్ ప్రాఫిట్ని రిజర్వ్ ఫండ్కి పంపించాలి. Every banking company, whether scheduled bank or non-scheduled bank, it should transfer 25% of profit to reserve fund. Very 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 important for MCQ. I said every banking company, whether it is scheduled or non-scheduled, profit lo 25% of profit ni they have to transfer to reserve fund. Ignored in regular class. Very very important for MCQ. Section number 17 of Banking Companies Act. Section number is not important, but percentage important. To where? To reserve fund, not to CRR. CRR కాదు, reserve fund. Where is oops? డన్నా సార్? సో ఇక్కడతో బ్యాంకింగ్ కంపెనీ సెక్ట్ అయిపోయింది సార్. కాన్సెప్ట్ మాత్రమే అయ్యింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాన్సెప్ట్ రివైజ్ చేస్తాను, ప్రాబ్లం చేద్దాం. కాన్సెప్ట్ ప్రాబ్లం అలా చేస్తే ఇక్కడ నీ ప్రిపరేషన్ కూడా అయిపోద్ది. సో జాగ్రత్తగా విను. సో నీ దగ్గర ఇప్పుడు వర్క్ బుక్ ఉండాలి. వర్క్ బుక్ లేదు సార్, అట్లీస్ట్ బోర్డు బుక్ అయినా. వర్క్ బుక్ అంటే ఏంటి సార్? BCCA క్వశ్చన్ బ్యాంక్ అండి. సో ఫస్ట్ కాన్సెప్ట్ దీని నుంచి క్వశ్చన్స్ ఏమి రావు. వరస్ట్ కేసులో MCQ. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో డ్యూ డేట్ చెప్పా. డ్యూ డేట్ నాకు ఇంపార్టెంట్ కదా. నాకు ఏమి ఇంపార్టెంట్ తెలుసా సార్? నాకు ఇంపార్టెంట్ రీబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అండ్ ఎంట్రీస్. ఎంట్రీ ఏంటి సార్? బిల్ డిస్కౌంటింగ్ కి బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ కరెంట్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్. నెక్స్ట్ మనం ఏం చేయాలన్నా, ఏదైతే అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎక్కడికి పంపించాలి మనం? రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్. ఎంట్రీ ఏమవుతుంది సార్? ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ ఎప్పుడు పంపించాలి? బ్యాలెన్స్ షీట్ డేట్. నెక్స్ట్ డే ఏమవుతుంది? ఎంట్రీ రివర్స్. అంటే ఏమవుతుంది? రీబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్. ఇప్పుడు ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో తెలుసా? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ మచ్ వీ షుడ్ ఇది ఎలా వచ్చిందో ఇంపార్టెంట్. ఇది తెలియాలి అంటే ఓపెన్ క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ యువర్ వర్క్ బుక్. టెల్ మీ పేజ్ నెంబర్ 136. యా, స్క్రీన్ పైన క్వశ్చన్ ఉంది, అలానే ఆన్సర్ కూడా కనిపిస్తుంది. ఆన్సర్ చూడొద్దు. యాక్చువల్ మీ అందరికీ తెలుసు, నేను బాగా చెప్పిస్తాను సార్, మీ ఇష్టం.
మీరు ఎవరు తొందరపడవచ్చు సార్. ఫస్ట్ 2 నేను చెప్తాను, రిమైనింగ్ 2 మీరు చేయండి. వచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్ చూద్దానన్నా. జాగ్రత్తగా చూడు. క్యాలిక్యులేట్ రీబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ ఆన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంట? 31st ఇక్కడ ఆ లైన్ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? వాళ్ళ బుక్స్ క్లోజింగ్ ఇయర్ 31st, నాట్ 31st March. So they are following calendar year as an accounting year. So calendar year follow అవుతున్నారు కాబట్టి so you have to be very cautious while finding amounts. జాగ్రత్తగా చూడాలి. So date of bill 15/10/2021. Bill amount 50,000, period 5 months. జాగ్రత్తగా చూడాలి సార్ ప్లీజ్. రేట్ ఆఫ్ డిస్కౌంట్ 8. మనకి ఏం అడుగుతున్నాడు నాన్న? రీబేట్ ఆన్ బిల్ డిస్క్. నథింగ్ బట్ ఏమడుగుతున్నాడో తెలుసా సార్ వాళ్ళు? దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ఇంట్రెస్ట్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ పీరియడ్. ఇక క్లారిటీ రావాలి అంటే నువ్వు క్లాస్ జాగ్రత్తగా విని ఉండాలి లాస్ట్లో కాన్సెప్ట్ చెప్పినప్పుడు. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 2 నేను చెప్తాను, రిమైనింగ్ 2 మీరు చేస్తారు. బిల్ డేట్ ఎప్పుడున్నా? 15/10/21. ఎన్ని మంత్స్ అండి? సారీ, అంటే ఎప్పుడవుతుంది డేట్? 18 March 20. వాట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ డేట్? 31st December 21. మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఎక్స్పైర్డ్ పీరియడ్ కాదు. ఇది ఎలాగో బాగానే ఉంది. ఏం కావాలి మనకి? అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ కావాలి. ప్లీజ్ టెల్ మీ హౌ మెనీ డేస్. డిసెంబర్ ఎలాగో అయిపోయింది. జాన్లో 31. ఫెబ్ లీప్ ఇయరా నార్మల్ ఇయరా? నార్మల్ ఇయరే కదండి. 28. మార్చ్లో 18. 77. మనకి ఈ డేస్ ఇంట్రెస్ట్ కావాలి. అంటే బిల్ అమౌంట్ ఎంత అన్నారు? 50,000 ఇంటూ డిస్కౌంట్ రేట్ ఎంత అండి? 8% ఇంటూ 77/365. 844. ఇదేంటి సార్? ఇదే రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్. సార్ బుక్లో వేరే ఉంది సార్. తప్పయ్యా బాబు. వాడెవడో లీప్ ఇయర్ అనుకున్నాడంట. కరెక్ట్ కాదు వాడు చెప్పిన ఆన్సర్. ఫస్ట్ నువ్వేం చేయాలన్నా? ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దిస్ పీరియడ్. బిల్ అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ దట్ పీరియడ్. సెకండ్ బిల్ చెప్పు. సెకండ్ బిల్ ఏమంటున్నాడు రా? వాట్ ఈస్ సెకండ్ బిల్ అమౌంట్ నాన్న? సేమా? 30,000. బిల్ డేట్ ఎప్పుడు సార్? 10/11/20. ఎన్ని మంత్స్ అండి? 4 months. ఏమవుతుంది చెప్పు? 10/11/24. 24. 21. ఎన్ని మంత్స్ అండి? అంటే ఏమవుతుందిరా? 13 March. కానీ మన బ్యాలెన్స్ షీట్ డేట్ ఎప్పుడండి? మనకు కావాల్సింది ఏ పీరియడ్ నాన్న? అన్ఎక్స్పైర్డ్ పీరియడ్. ఎన్ని డేస్ అండి? జాన్లో 31, ఫెబ్లో 28, మార్చ్లో 13. 72. బిల్ అమౌంట్ ఎంతండి? 30,000 ఇంటూ 7% ఇంటూ 72/365. 414. దట్ ఈస్ ద ఆన్సర్. 3 and 4 నువ్వు చెయ్యి.
అయిపోయిందా సార్? వచ్చిందా సార్? ఆ 4 యాడ్ చేయండి. 3138. యా, ఏంటది? టోటల్ ఇంట్రెస్ట్. వాడు ఏమంటున్నాడు చూడండి, లాస్ట్ జనరల్ ఎంట్రీ అడుగుతుంది. ఎంట్రీ ఏంటన్న, ఎక్కడికి పంపించాలి దాన్ని మనం? రిబేట్. ఎంట్రీ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్. క్వశ్చన్ నెంబర్ 2, సేమ్ క్వశ్చన్ మళ్ళీ. On 31st March 2021, Victory Bank Limited had a balance of 18 crore in rebate on bill discounted. బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున ఉంది అంటే నెక్స్ట్ డే ఏం చేయాలి మనం? దాన్ని రివర్స్ చేయాలి. ఎంట్రీ ఏమవుతుంది? ఫస్ట్ ఎంట్రీ రీబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్. ఎంత నాన్న? 18 crores. నెక్స్ట్ ఏమైందంటే మళ్ళీ డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2022 విక్టరీ బ్యాంక్ లిమిటెడ్ డిస్కౌంటెడ్. ఎవడో మన దగ్గరకు వచ్చి బిల్ని డిస్కౌంట్ చేశాడంట. ఎంతంట? 8,000 crores. ఇంట్రెస్ట్ రేట్ 18% per annum. యావరేజ్ పీరియడ్ ఆఫ్ డిస్కౌంటింగ్ ఈజ్ 73 days. చేయండి. డిస్కౌంట్ ఎంత అవుతుంది 73 days కి? 8,000 crores into 18% into 73/365. ఎంట్రీ ఏమవుతుంది అన్న బిల్ డిస్కౌంటింగ్ కి? ఫస్ట్ లో చెప్పాను, గుర్తుందా? బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెబిట్ టు క్లయింట్ అకౌంట్ టు డిస్కౌంట్ ఆన్ బిల్ అకౌంట్. నెక్స్ట్ వాడే చెప్పేస్తున్నాడు, కొంత అమౌంట్ అవుట్ ఆఫ్ దీస్ బిల్స్ 1,200 crores were due for realization from acceptor or customer after that date. Average period is 36.5. అంటే వాడే చెప్పేశాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? 1,200 crores into 18% into 36.5/365 days. 21 point ఏంటో తెలుసా? అది రిబేట్ ఆన్ బిల్. వాడే క్లియర్ గా చెప్పేశాడు. ఎంట్రీ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్. డిస్కౌంట్ ఆన్ బిల్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని వి హావ్ టు ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. దట్ ఈస్ బేసిక్ సెన్స్, అకౌంటింగ్ బేసిక్స్ అదే కదా. వాడు ఎంట్రీస్ తో పాటు అకౌంట్స్ అడుగుతున్నాడు. ఎంట్రీస్ ఉన్నప్పుడు అకౌంట్స్ ఎవడైనా ప్రిపేర్ చేస్తాడండి. వాడు కూడా ప్రిపేర్ చేస్తాడు. లాస్ట్ మీన్స్ సెకండ్ పర్సన్. అంత ఈజీ. మళ్ళీ కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుతున్నాను. కాన్సెప్ట్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్? సెక్యూర్డ్ అడ్వాన్సెస్, అన్సెక్యూర్డ్ అడ్వాన్సెస్. ఇది ఏంటి? నేను ఏం చెప్పాను? టోటల్ లోన్ అమౌంట్ లో మార్కెట్ వాల్యూ ఆఫ్ సెక్యూర్డ్ పోర్షన్ విల్ బికమ్ సెక్యూర్డ్ పోర్షన్, రిమైనింగ్ విల్ బికమ్ అన్సెక్యూర్డ్ పోర్షన్. జాగ్రత్తగా విను. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ మీన్స్ సెకండ్ పర్సన్ కి లోన్ ఇచ్చాను. లోన్ అమౌంట్ ఎంత సార్ అంటే 1 lakh. ఓకేనా? ఎప్పుడు ఇచ్చాను సార్ అంటే 1st April 2024. వాడు నాకు వాడి అసెట్ ని సెక్యూరిటీగా ఇచ్చాడు. అసెట్ వాల్యూ ఆ రోజున 1 lakh rupees. లోన్ అమౌంట్ 1 lakh, అసెట్ వాల్యూ ఆల్సో 1 lakh, సెక్యూర్డ్ వాల్స్ ఆల్సో 1 lakh. 10% ఇంట్రెస్ట్. ఈ రెండుకి ఏమవుతుంది? ఇంట్రెస్ట్ యాడ్ అయితే 1,10,000. ఇప్పుడు నాకు ఎంత ఇవ్వాలి వాడు? 1,10,000. ఇప్పుడు నేను చెక్ చేయాలి. ఈరోజు 31st March కాబట్టి ఈ రోజు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ 1,10,000. మార్కెట్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఈ అసెట్ వాల్యూ పడిపోయింది 90,000కి. నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఎంతండి? దాంట్లో 90,000 ఈజ్ కాల్డ్ సెక్యూర్డ్ అడ్వాన్స్, బ్యాలెన్స్ 20 ఈజ్ కాల్డ్ అన్సెక్యూర్డ్ అడ్వాన్స్. 2 years అయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ 10% అంటే మళ్ళీ నెక్స్ట్ 10,000, 1,20,000. దాంట్లో సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. కొన్నిసార్లు వాడు అంటాడు సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాడు. డోంట్ ఆస్క్ మీ వాట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. గుర్తుందా? సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100 గుర్తులేదా? యా. Question number 3 in your workbook.
The books of bank includes a loan of 5 lakh rupees advanced on 31st December 2020. Interest chargeable, changeable kadu chargeable. Interest chargeable is 16% per annum. Underline compounded quarterly. క్వార్టర్ అంటే ఎంతమ్మా? 180నా 90నా? తాగుబోతుల్లో ఉన్నారు కదరా ఒక్కొక్కడు. లాస్ట్ మెన్ సెకండ్ పర్సన్ క్వార్టర్ అంటే ఎన్ని డేస్ అన్న? ఇంపార్టెంట్ ఇక్కడ 16% per annum కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే మీనింగ్ ఏంటన్న? ఎవ్రీ క్వార్టర్కి ఇంట్రెస్ట్ ని కాంపౌండ్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. సార్ ఎలా సార్? ఫస్ట్ టైం సభకు నమస్కారం సార్. గో టు 6th class. ద సెక్యూరిటీ ఫర్ ద లోన్ బీయింగ్ 7,000 shares. ఇటు ఇచ్చినటువంటి అసెట్ ఏంటంటే సెక్యూరిటీ అసెట్ షేర్స్ ఇచ్చాడంట ఇన్ పబ్లిక్ కంపెనీ. ప్రెసెంట్ ఆ షేర్ వాల్యూ 90 rupees ఉందంట. దెర్ ఈస్ నో రీపేమెంట్ టిల్ 31st March 2022. On 31st March 2022, the value of shares declined to 80 per share. How would you classify as secured or unsecured? జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు లోన్ ఇచ్చారు సార్? డేట్ 31st December 2020. అమౌంట్ ఎంతండి? 5 lakhs. ఏమంటున్నాడు? అమౌంట్ వాడు ఇంట్రెస్ట్ పే చేశాడంట. పే దెర్ ఈజ్ నో రీపేమెంట్. పే చేయలా. ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? క్వార్టర్లీ. జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ క్వార్టర్ ఎప్పుడు వస్తుందిరా? 31st March 21 పే చేయలా. నెక్స్ట్ క్వార్టర్ 30th June 21 పే చేయలా. నెక్స్ట్ క్వార్టర్ 30th 9/21 పే చేయలా. నెక్స్ట్ క్వార్టర్ 31st December 21 పే చేయలా. నెక్స్ట్ క్వార్టర్ 31st March ఎక్కడి వరకే వాడు చెప్పింది, ఎక్కడి వరకు పే చేయలేదంట. ఇంట్రెస్ట్ రేట్ ఎంతనన్నా? 16% per annum. సంవత్సరానికి 16%. మరి 3 monthsకి ఎంత అవుతుంది? 4% అవుతుంది. సార్ ఎలా సార్? ఏ కామన్ సెన్స్ యార్. 16/12 into 3 4%. అంటే ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఫస్ట్ క్వార్టర్కి ఏమవుతుంది అన్న? 5 lakh పైన 4% ప్లస్ 4% ప్లస్ 4% ప్లస్ 4% ప్లస్ 4% ప్లస్ 4%. వై సార్? బికాస్ దిస్ ఈజ్ కాంపౌండింగ్. కదా? 6,08,326. ఎందుకు +4 వేసాను? ఇంట్రెస్ట్ కాంపౌండ్ అవుతుంది కాబట్టి. అంటే నాకు టోటల్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ ఎంత రావాలి నాన్న? 6,08,326 రావాలి. కానీ మనకు వాడు సెక్యూరిటీ ఇచ్చాడుగా. ఏమి ఇచ్చాడు రా? షేర్స్. ఎన్ని షేర్స్ అండి? వాట్ ఈజ్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ? 80 rupees. అంటే ఎంతనన్నా? 5 lakh. టోటల్ లోన్ అమౌంట్ 6,08,326. ఇది సెక్యూర్డ్ అమౌంట్ అయితే బ్యాలెన్స్ విల్ బి అన్సెక్యూర్డ్ అమౌంట్. సారీ, 48,326. This is unsecured. Secured portion, unsecured portion. That is the answer.
అంతే కదండి. ఇది అవసరం లేదు సరే క్యాలిక్యులేషన్, ఇది సరిపోద్ది. 5 lakh + 4 + 4 + 4 + 4 + 4 608326. నెక్స్ట్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటా కాన్సెప్ట్ సార్ అంటే ఆర్బిఐ ప్రుడెన్షియల్ నార్మ్స్. గుర్తుందా? పర్ఫార్మింగ్ ఎసెట్, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్, substandard, doubtful, loss. When you call it as a performing asset, nana, no trouble up to 90 days. When you call it as a NPA, more than 90. When you call substandard, NPA up to 1 year. When you call it as a doubtful, more than. When you call a loss, identified as loss by banker or auditor or RBI. Important అది కాదు ఇది. పర్ఫార్మింగ్ అసెట్స్ కి 3 రేట్స్ మాట్లాడుకున్నాం. 0.25, 1%, 0.40. 0.25 is for agricultural as well as SMEs. 1% is for real estate sector. 0.40 is for others. Second others nuve. Second category substandard assets. Substandard లో secured advances. సింపుల్ గా చెప్పాలంటే 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. Secured portion 15, unsecured infra 20, unsecured others 25. సరే ఏమీ చెప్పలేదు సార్. assumed as a secured. Doubtful లో unsecured 100, doubtful secured up to 1 year 25, 1 year to 3 years 40, more than 3 years 100. సార్ లాస్ ఎసెట్ సార్ 100%. దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. కాదు సార్ 5 అనుకుంటాను. క్వశ్చన్ నెంబర్ 5, పేజీ నెంబర్ 130. క్వశ్చన్ నెంబర్ 5. From the following information of details of advances of X Bank Limited. Advances అంటే మీనింగ్ ఏంటన్నా, వాళ్ళు లోన్స్ ఇచ్చారు అని. ఏమడుగుతున్నాడు? క్యాలిక్యులేట్ అమౌంట్ ఆఫ్ ప్రొవిజన్ టు బి మేడ్ ఇన్ P&L అకౌంట్. వాడే చెప్పేస్తున్నాడు సార్. స్టాండర్డ్ అసెట్స్ ఎంత పర్సెంటేజ్ నాన్న? ఎన్ని రేట్స్ ఉంటాయి స్టాండర్డ్స్ లో? వాడు అగ్రికల్చర్ అని చెప్పాడా, SMEs అని చెప్పాడా, రియల్ ఎస్టేట్ అని చెప్పాడా? ఇంకా మిగిలిన పర్సెంటేజ్ ఏంటి? 0.40. 0.4 0.40 నా? 4 ఓన్లీనా? రెండు ఒకటారు. నెక్స్ట్ సబ్స్టాండర్డ్ లో 3 రేట్స్ ఉన్నాయి. 15, 20, 25. ఏది అప్లై చేయాలి? ఎందుకు 15? వై నాట్ 20? ఏమి చెప్పలేదు కాబట్టి సెక్యూర్డ్ అంటే ఏమవుతుంది? 4400 into 20%. నెక్స్ట్ డౌట్ఫుల్ 1 year. ఏ పర్సెంటేజ్ అన్న? 25. 2 years, 3 years, 3 years, 3 years, 3 years, 3 years, 40 only. Up to 3 years 40 only. Few metabolous are say 100%. No. 3 years క్రాస్ అయితేనే 100%. More than 3 years 100%. Loss assets 100%. I said up to 3 years 40. Next concept. RBI prudential norms లో we covered second category but we missed out first category. ఏంటి ఫస్ట్ కేటగిరీ సార్? రికగ్నిషన్ ఆఫ్ ఇన్కమ్. వెరీ ఈజీ. నేను ఈ కాన్సెప్ట్ ని హైలైట్ చేయలేదు రెగ్యులర్ క్లాస్ లో, ఇక్కడ మాట్లాడతాను. ఒక బ్యాంక్ కి ఏదైనా ఇన్కమ్ వస్తే, ఇఫ్ దట్ ఇన్కమ్ ఈజ్ ఫ్రమ్ పర్ఫార్మింగ్ ఎసెట్, మనం దాన్ని అక్రూయల్ బేసిస్ లో రికార్డ్ చేయాలి. ఇఫ్ దట్ ఇన్కమ్ ఈజ్ ఫ్రమ్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్,
రికార్డ్ ఆన్ క్యాష్ బేసిస్. సార్ వై సార్? ఆల్రెడీ విజిమల్ ఇవ్వడం అని డిసైడ్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటే ఉపయోగం ఏముంది? వాడు ఎలాగో ఇవ్వడు కదా. సో పర్ఫార్మింగ్ అసెట్స్కి అయితే అక్రూయల్ బేసిస్, ఎన్పిఏకి అయితే క్యాష్ బేస్. అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ మంత్ సెకండ్ పర్సన్కి లోన్ ఇచ్చాను, ఒక 1 lakh రూపీస్ లోన్ ఇచ్చాను, వాడు ఎన్పిఏ అయిపోయాడు. అంటే మీనింగ్ ఏంటి? ఇంకా నాకు రావడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. నేను ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ ఉపయోగం ఏముంది సార్? ఏమీ లేదు, అలా చెయ్యొద్దు అంటున్నాడు. వాడు ఎప్పుడు ఇస్తే అప్పుడు రికార్డ్ చేసుకో. దాన్ని క్యాష్ బేసిస్ అంటారు. పర్ఫార్మింగ్ అసెట్స్కి అయితే అక్రూయల్ బేసిస్, ఎన్పిఏకి అయితే క్యాష్ బేసిస్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, క్లారిటీ వస్తుంది మెయిన్ క్వశ్చన్స్ లో. Given below are the details of interest on advance of a commercial bank. మనకి పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి, సేమ్ లోన్స్ ఉన్నాయి చూడండి మీరు, సేమ్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే పర్ఫార్మింగ్ అసెట్స్ లో టర్మ్ లోన్. నెక్స్ట్ 2 కాలమ్స్ ఏంటన్నా? ఇంట్రెస్ట్ అర్న్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ అర్న్డ్ అంటే పైన తగలెట్టండి అక్రూయల్ బేసిస్ అని, రిసీవ్డ్ అంటే క్యాష్ బేసిస్ అని. పర్ఫార్మింగ్ ఏం తీసుకోమని చెప్పాను నేను? అంటే టర్మ్ లోన్ లో ఎంత అమౌంట్ తీసుకోవాలి? 240 or 160? ఎందుకు 240? బికాస్ దట్ ఈస్ పర్ఫార్మింగ్, వీ హ్యావ్ టు ఫాలో అక్రూయల్ బేసిస్ కాబట్టి. మరి ఎన్పిఏలో టర్మ్ లోన్కి ఏ అమౌంట్ తీసుకోవాలి? 10. అంటే ఇప్పుడు టోటల్ టర్మ్ లోన్ ఎంత అవుతుంది నాన్న? 240 + 10 250. సెకండ్ క్యాష్ క్రెడిట్ అండ్ ఓడి, ఇక్కడ ఎంత తీసుకోవాలి? 1500. ఇక్కడ 24. ఏమవుతుంది? 1524. లాస్ట్ వన్ బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్ 340 340. ఆన్సర్ చూడండి, సేమ్. డన్, అయిపోయింది. ఇది ఒకసారి అడిగారు సార్ 7 మార్క్స్. ఏమైనా అందులో ఏ డిఫికల్టీ లేదు సార్. ఇక్కడ ఈ 3, ఇక్కడ ఈ 3 రెండింటిని యాడ్ చేయండి. ఇందాక చెప్పా డిఐసిజిసి ఈసిజిసి అని. ప్రాబ్లం చూడండి, క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. ఇది సార్ నేమ్ అయితే తేడాగా ఉంది సార్. దిలీప్ బ్యాంక్ లిమిటెడ్. దిలీప్ బ్యాంక్ లిమిటెడ్ had extended following credit lines to small scale industry which had not paid any interest since March 2015. 2 kind of loans ఉన్నాయి సార్, term loan, export loan. Balance outstanding as on 31st March 2021 మనకి ఎంత అమౌంట్ రావాలి? 35 lakh. డిఐసిజిసి గ్యారంటీ ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది నాన్న? 40%. నాట్ డైరెక్ట్లీ 35 lakh into 40, ఆ పర్సెంటేజ్ కాదు. ఫస్ట్ మనం ఏం చేయాలి? మనకి సెక్యూరిటీస్ ఇచ్చారు, సెక్యూరిటీస్ వాల్యూస్ ఎంత? 15 lakhs. కానీ మనకు కావాల్సింది రియలైజబుల్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీ. అంటే 35 lakh లో 10 lakhs మనకి ఎలాగో అసెట్ నుంచి వస్తుంది. బ్యాలెన్స్ ఇంకెంత రావాలి? ఆ 25 lakh లో 40% ఎవరిస్తారు నాన్న? డిఐసిజిసి. అంటే ఎంత అవుతుంది? 40% అంటే 10 lakhs. అంటే ఆ 25 lakhs లో 10 lakhs మనకి ఏమవుతుంది సార్? సెక్యూర్డ్ పోర్షన్ అవుతుంది. రిమైనింగ్ 15 lakhs విల్ బి అన్సెక్యూర్డ్ పోర్షన్ అవుతుంది. సెకండ్ కైండ్ ఆఫ్ లోన్ చూడండి, ఎక్స్పోర్ట్ లోన్ లో కూడా వాట్ ఈస్ లోన్ అమౌంట్ అండి? 30 lakhs. దాంట్లో సెక్యూరిటీస్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? సేల్ చేస్తే 8 lakhs వస్తుంది. 10 ఇంపార్టెంట్ కాదు మనకి. మనకి ఏం కావాలి? రియలైజబుల్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ కావాలి. మనకి ఇప్పుడు ఎంత రావాలి? ఇంకా 22 lakhs. దాంట్లో దే హ్యావ్ గ్యారంటీడ్ 50. అంటే ఎంత నాన్న? సో 22 lakhs లో 11 lakhs సెక్యూర్డ్ అవుతుంది. రిమైనింగ్ 11 lakhs, సారీ టోటల్ 20 lakhs కదా. Yeah, got it. So secured 11 lakh, unsecured 11 lakhs. సరిపోయింది. ప్రొవిజన్ అనేది మీకు తెలుసు.
100% క్రియేట్ చేయాలి బికాస్ దే ఆర్ లాస్ అసెట్స్ కాబట్టి. కమ్ టు అడిషనల్ క్వశ్చన్స్. అడిషనల్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 3. ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ అండి, బ్రెయిన్ యూస్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఫ్రమ్ ద పర్టిక్యులర్స్ గివెన్ బిలో ascertain the amount of provision to be required. టోటల్ అమౌంట్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇది టోటల్ అమౌంట్ ఇచ్చాడు, అది పక్కన పెట్టేస్తే సెకండ్ వన్ అడ్వాన్సెస్ ఫుల్లీ సెక్యూర్డ్ ఎంత పర్సెంటేజ్ అప్లై చేయాలరా? యూ టెల్ మీ. అది పర్ఫార్మింగ్ ఎసెట్టా నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్టా? ఏమీ చెప్పకపోతే పర్ఫార్మింగ్ ఎసెట్టే. ఎంత రేట్ అప్లై చేయాలి? 3 రేట్స్ ఉన్నాయి, 0.25, 1, 0.4. అగ్రికల్చర్ అని చెప్పాడా? రియల్ ఎస్టేట్ అని చెప్పాడా? మరి ఇప్పుడు ఏం అప్లై చేయాలి? 0.40. సెకండ్ వన్ మీలో ఎవడు చెప్పినా గ్రేటే. అడ్వాన్స్ ఓవర్ డ్యూ ఫర్ 15 months రేట్ ఎంత? ఇప్పుడు ఏమవుతుంది? అది పర్ఫార్మింగా, సబ్ స్టాండర్డా, డౌట్ఫుల్లా, లాసా? ఏమవుతుంది నాన్న? డౌట్ఫుల్ కదా 15 months అంటే. ఎందుకు సబ్ స్టాండర్డ్? వాడు చెప్పింది ఎన్పిఏ ఫర్ 15 months అనలేదండి, ఓవర్ డ్యూ ఫర్ 15 months అన్నాడు. ఎన్పిఏ 15 months అని ఉంటే యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్, డౌట్ఫుల్ అసెట్. కానీ వాడు అన్నది ఓవర్ డ్యూ 15 months అన్నాడు కాబట్టి దట్ ఈస్ సబ్ స్టాండర్డ్ అసెట్ ఓన్లీ. సెక్యూర్డ్ అన్సెక్యూర్డా? ఏమి చెప్పలేదు కాబట్టి రేట్ ఎంతనన్నా? 15%. లాస్ట్ వన్ అండి, లాస్ట్ బట్ వన్, సారీ. అడ్వాన్సెస్ ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 2.5 బట్ లెస్ దాన్ 3. డౌట్ఫుల్లే కదా సార్, ఎన్ని ఇయర్స్ అయినా డౌట్ఫుల్లే సార్. ఎంత రేట్ నాన్న? బ్రాకెట్ లో చూడండి, దాంట్లో సెక్యూర్డ్ పోర్షన్ ఉంది అంట. టోటల్ అమౌంట్ ఎంతనన్నా? 10 lakhs. 10 lakhs లో 5 lakhs సెక్యూర్డ్, 5 lakh అన్సెక్యూర్డ్. డౌట్ఫుల్ లో క్లియర్ గా చెప్పాను, అన్సెక్యూర్డ్ పైన 100% వేయండి, సెక్యూర్డ్ పోర్షన్ పైన ఇయర్ ని బట్టి మీరు చూసుకోవాలి. లెస్ దెన్ 3 years కాబట్టి 40%. లాస్ట్ వన్ లాస్ అసెట్, అది నాట్ రికవరబుల్ అంటే 100%. క్వశ్చన్ నెంబర్ 4 సిమిలర్ మోడల్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి అన్న, అడిషనల్ క్వశ్చన్ లో. సిక్స్ కూడా ఏముంది? క్వశ్చన్ నెంబర్ 5 లో ఏమడుగుతున్నాడు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డ్రా చేయమన్నాడు. క్వశ్చన్ నెంబర్ 6 లో బ్యాలెన్స్ షీట్ డ్రా చేయమన్నాడు. నేను ఈ 2 ప్రాబ్లమ్స్ నేను కవర్ చేయలేదు సార్. ఎందుకు కవర్ చేయలేదు సార్? జనరల్లీ ఈ క్వశ్చన్ అడిగితే వాడు 14 marks అడగాలి, 7 marks అడగలేడు. పాస్ట్ పేపర్స్ మొత్తం అనలైజ్ చేస్తే బ్యాంకింగ్ అండ్ ఎలక్ట్రిసిటీలో వాళ్ళు అడిగేది, స్పెషల్లీ బ్యాంకింగ్ లో వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్, లేదు అంటే దే ఆర్ ఆస్కింగ్ ప్రొవిజన్ రిక్వైర్డ్. ఇక్కడ నుంచి అడుగుతున్నారు. సో ఇది మాక్సిమం అడగరు, 99.99% అడగరు. 0.01% ఛాన్స్ ఉంది రావడానికి. అందుకే నేను బ్యాంకింగ్ లో దీనిపైన ఫోకస్ చేయను. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, షెడ్యూల్ నెంబర్స్ అన్ని. ఎగ్జామ్లో అలాగూ అడగట్లేదు. స్టిల్ ఎవరైతే ర్యాంక్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి చూసుకోండి P&L అండ్ బ్యాలెన్స్ షీట్. అదర్ పీపుల్ అవసరం లేదన్న. సో ఇక్కడతో బ్యాంకింగ్ కంపెనీస్ ఈస్ కంప్లీటెడ్ అండి. అకౌంటింగ్ ఫర్ బ్యాంకింగ్ కంప్లీట్ అయింది. నౌ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అకౌంటింగ్ ఫర్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్. అకౌంటింగ్ ఫర్ బ్యాంకింగ్ కంపెనీస్ వెరీ ఈజీ. రిమెంబర్ చేయాల్సిన పాయింట్స్ పెద్దగా ఏముండవు. సెక్షన్ నెంబర్ 17 తప్ప రిమైనింగ్ అంతా వెరీ నార్మల్. క్వశ్చన్ ఏం అడగొచ్చు? రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ పైన అడగొచ్చు, లేదా
ఇంకేంటి సార్ ఏరియాస్ మనం మాట్లాడుకున్నవి? ప్రొవిజన్ అమౌంట్ పైన అడగొచ్చు, లేదా డిఐసి జీసీ ఈసీ పైన అడగొచ్చు, లేదా ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేస్తావు. పర్ఫార్మింగ్ అసెట్స్ అయితే అక్రూయల్ బేసిస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయితే క్యాష్ బేసిస్. ఎలక్ట్రిసిటీ కంపెనీస్లో ఇది కూడా చాలా ఈజీ చాప్టర్. రీసెంట్గా ఈ చాప్టర్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అడిగాడండి. బ్యాంకింగ్ నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకుంటా కదా, రాలేదా? వచ్చిందా? బ్యాంకింగ్ నుంచి రీసెంట్ అటెంప్ట్లో అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇదిగోండి సార్, క్యాలిక్యులేట్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్. సిమిలర్ క్వశ్చన్. డ్యూ డేట్స్ ఇచ్చాడు, బ్యాలెన్స్ షీట్ డేట్ ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద అన్ఎక్స్పైర్డ్ పీరియడ్. అంటే ఫ్రమ్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ టు ద డ్యూ డేట్ you have to just multiply that with the bill amount. That means 36,000 into number of days by 365 into 12%. మొత్తం యాడ్ చేయండి, వస్తుంది. సో నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్. సార్ చాలా కంపెనీస్ ఉన్నాయి సార్, దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ, అంటే పవర్ ప్రొడ్యూస్ చేస్తారు. మీరు ఎప్పుడైనా పవర్ చూసారా సార్? ఇదిగోండి సార్, చూడండి, ఇదే సార్ పవర్. ఏ పవర్. సో ఈ పవర్ని కొన్ని కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఏ కంపెనీస్ అయితే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాయో వాళ్ళకి కంపెనీస్ యాక్ట్ 2013 కంటే కూడా సపరేట్ యాక్ట్ ఉంది సార్. యాక్ట్ నేమ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. ఎవ్రీ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ హ్యావ్ టు కంప్లై విత్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. కంప్లై అవ్వాలి, అయి తీరాలి సార్. సార్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అంటే మనకి బాగా ఫెమిలియరే సార్. మీ చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు కరెంట్ బిల్ పే చేశారా సార్? ఎప్పుడైనా కరెంట్ బిల్ చూసారా? ఎప్పుడైనా? చూపిస్తాను సార్, చూడండి సార్. బిల్ నేమ్ చూడొద్దు సార్, కొంచెం పర్సనల్. సో స్వర్ణలత అని మన తాలూకే. గూగుల్ నుంచి తీసుకున్నాను సార్, నాకు సంబంధం లేదు సార్. గూగుల్ నుంచి టేక్అవుట్, అది గూగుల్ టేక్అవుట్. సరే. సో స్వర్ణలత గారి ఆ మంత్ కరెంట్ బిల్ 983 రూపీస్. సార్ మీరు చెప్పండి సార్, నార్మల్లీ ఈ కరెంట్ బిల్ ప్రీపెయిడా పోస్ట్ పెయిడా సార్? అంటే మనం ఫస్ట్ అమౌంట్ వేసినా ఫస్ట్ కరెంట్ యూస్ చేసుకుంటామా? 1 మంత్ యూస్ చేసుకుంటాం, మంత్ ఎండ్లో మనకి బిల్ వస్తుంది. మీ మొబైల్ రీఛార్జ్ ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? మెజారిటీ ఇక్కడ అందరూ కూడా ప్రీపెయిడ్. మనం ఫస్ట్ రీఛార్జ్ చేస్తేనే సర్వీస్, రీఛార్జ్ చేయకపోతే నెక్స్ట్ మినిట్ ఆపేస్తాడు. ఎలక్ట్రిసిటీ అలా కాదు సార్, దిస్ ఈజ్ ఏ పోస్ట్ పెయిడ్ సర్వీస్. మనకి ఫస్ట్ సర్వీస్ వస్తుంది, దెన్ మనం కంపెనీకి అమౌంట్ పే చేయాలి మంత్ ఎండ్లో బిల్ జనరేట్ అయిన తర్వాత. ఓకేనా సార్? నేను ఒక 1 year బ్యాక్ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకున్నా. పోస్ట్ పెయిడ్ సిమ్ అంటే మొత్తం యూస్ చేసుకోవాలి, మంత్ ఎండ్లో బిల్ వస్తుంది. ఒక 1 month గట్టిగా వాడేసాను సార్, మొత్తం అన్ని కాల్స్ మాట్లాడేసుకున్నాను. అప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నా వర్క్లో. సో కాల్స్కి మెసేజెస్కి ఫుల్ యూజ్ చేసుకున్నాను, ఫుల్ వైఫై యూజ్ చేసుకున్నాను. వీడియో కాల్స్కి, ఆడియో కాల్స్కి, క్లయింట్స్ మీటింగ్స్కి, అన్నింటికి నేను ఆ సర్వీస్ మొత్తం యూజ్ చేసుకున్నాను. మంత్ అయిపోయింది, నాకు 1265 రూపీస్ బిల్ వచ్చింది 1 monthకి. నేను ఇదేదో తేడాగా ఉందని చెప్పి సిమ్ తీసి పక్కన పెట్టేసా. ఇప్పుడు ఎవరికి లాస్ అండి? ఎయిర్టెల్ కంపెనీకి లాస్. వాళ్ళు సర్వీస్ ఇచ్చారు, అమౌంట్ నా దగ్గర తీసుకోలేకపోయారు. కాల్స్ చేశారు, మనం లిఫ్ట్ చేయం కదా, సో కంపెనీకి లాస్.
అలానే కొన్ని ఈ కంపెనీస్ అన్నీ కూడా, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని నీకు ఫ్రీగా సర్వీస్ ఫస్ట్ ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంపెనీ అనుకోండి, లాస్ట్ 3 స్టూడెంట్స్ ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎలక్ట్రిసిటీ మొత్తం యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ మంత్ కరెంట్ బిల్ 20,000 వచ్చింది. ఎవడు పే చేయట్లా. ఇప్పుడు ఎవరికి లాస్ అండి? కంపెనీకి లాస్. ఇలా ప్రతి ఒక్కడు కూడా ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకుంటాడు, అమౌంట్ పే చేయడు. అప్పుడు కంపెనీకి లాస్. కాబట్టి ఈ లాస్ని కవరప్ చేయాలి అంటే దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి సార్ అంటే, ఇలా జరుగుతుందనే ఎవడైతే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకుంటాడో వాడు ముందుగానే కొంత అమౌంట్ పే చేయాలి. ఎవరికి సార్? ఎలక్ట్రిసిటీ కంపెనీస్కి. కస్టమర్ కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలి. దాన్ని సెక్యూరిటీ డిపాజిట్ అంటారు సార్. దేనికోసం ఆ డిపాజిట్ అండి? ఫ్యూచర్లో నువ్వు కనుక అమౌంట్ పే చేయకపోతే బిల్ అమౌంట్ దాన్ని సెట్ ఆఫ్ చేసుకుంటారు. ఇప్పుడు మా స్వర్ణలత గారు చూడండి, కొంచెం జూమ్ ఇన్ చేస్తాను. ఎలక్ట్రిసిటీలో దెర్ ఈజ్ ఏ అమౌంట్ కాల్డ్ సెక్యూరిటీ డిపాజిట్. కనిపిస్తుందా సార్? అమౌంట్ని ఫోకస్ చేయండి. 1200 రూపీస్. ఏంటో తెలుసా సార్ అది? దట్ ఈస్ ద అమౌంట్ పెయిడ్ బై ది స్వర్ణలత యాజ్ ఎ సెక్యూరిటీ డిపాజిట్. ఎవరికి పే చేశారు? కంపెనీకి పే చేశారు. ఎందుకు పే చేశారు? ఫ్యూచర్లో కనుక తను బిల్ అమౌంట్ పే చేయకపోతే ఈ అమౌంట్తో సెట్ ఆఫ్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఈ మొత్తాన్ని పే చేయలేదు అనుకోండి, అమౌంట్ ఎక్కువ ఉంది సార్, డిపాజిట్ సెట్ ఆఫ్ చేసుకుంటారు. కంపెనీకి అప్పుడు లాస్ ఉండదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు యూ కెన్ సీ విజయ డైరీ, సంగం డైరీ, హెరిటేజ్ డైరీ అక్కడక్కడ కనిపిస్తాయి మీకు. అందరూ పెట్టుకోవచ్చు కదా, అందరికీ అలా ఇవ్వరు నాన్న. నీకు అలా ఒక డైరీ ఇవ్వాలి అంటే నువ్వు 1 lakh రూపీస్ వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయాలి, అప్పుడే నీకు ఇస్తారు. నువ్వు ఎప్పుడైతే సర్వీస్ మొత్తం అయిపోయి ఇంకా రిలేషన్షిప్ కట్ చేయాలనుకుంటున్నావో, షాప్ క్లోజ్ చేయాలనుకుంటున్నావో, అప్పుడు నీ 1 lakh నీకు రిటర్న్ ఇచ్చేస్తారు. దాన్నే డిపాజిట్ అంటారు. ఎందుకు? వాళ్ళకి రిస్క్ ఉంటుంది. వాళ్ళకి చాలా గూడ్స్ ఇస్తారు, అమౌంట్ రేపు తీసుకుంటారు. నువ్వు జంప్ అయిపోతే వాళ్ళకి లాస్. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వాళ్ళకి కొంత అమౌంట్ తీసుకుంటారు యాజ్ ఎ సెక్యూరిటీ డిపాజిట్. కంపెనీస్ కూడా సేమ్, ఎలక్ట్రిసిటీ కంపెనీస్. యూ టెల్ మీ, ఒక ఎలక్ట్రిసిటీ కంపెనీ డిపాజిట్ అమౌంట్ తీసుకుంటుంది అంటే అది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్టా, లైబిలిటీనా? కంపెనీకి అది ఏమవుతుంది సార్? అసెట్టా, లైబిలిటీనా? డెఫినెట్లీ లైబిలిటీయే సార్. ఎందుకు లైబిలిటీ? నేను తన దగ్గర డబ్బులు తీసుకున్నా, ఎయిదర్ నేను తనకి కరెంట్ అయినా ఇవ్వాలి, ఇవ్వలేకపోతే తన అమౌంట్ తనకి రిఫండ్ ఇచ్చేసేయాలి. సో ఇక్కడ ఏదైనా ఆబ్లిగేషన్ నాదే ఉంది కాబట్టి దట్ ఈస్ మై లైబిలిటీ. మరి ఎప్పుడైతే తన అమౌంట్ నాకు ఇచ్చారో నేను ఆ అమౌంట్ని ఊరికి నా దగ్గరే పెట్టుకుంటున్నాను కాబట్టి ఇయర్ ఎండ్ అయిపోయింది. అమౌంట్ తన దగ్గర ఉండుంటే తను బ్యాంకులో డిపాజిట్ చేసుకునే వాళ్ళు, తనకి ఇంట్రెస్ట్ వచ్చేది. మరి ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి నేను కూడా తనకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. దేనిపైన? సెక్యూరిటీ డిపాజిట్ పైన. ఈ పర్టికులర్ బిల్లో 1200 పైన మనం ఇంట్రెస్ట్ ఇవ్వాలి. యూ టెల్ మీ, బ్యాంక్ ఫస్ట్ టైం అమౌంట్ తీసుకున్నప్పుడు యాజ్ ఎ సెక్యూరిటీ డిపాజిట్ ఎంట్రీ ఏమవుతుంది? యూజ్ కామన్ సెన్స్. మనకి అమౌంట్ వస్తుంది కదా నాన్న, బ్యాంక్ అకౌంట్ డెబిట్. దేనికోసం వస్తుంది? టు సెక్యూరిటీ డిపాజిట్. డిపాజిట్ చేసినప్పుడు ఇలాంటి అప్లికేషన్ ఒకటి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసి మనం డిపాజిట్ చేస్తాం. సార్ నాకు ఇంకా ఈ కనెక్షన్ వద్దు సార్, నేను ఇక్కడ నుంచి ముంబై ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను ఆర్ అమెరికా వెళ్ళిపోతున్నాను, నాకు ఈ కనెక్షనే వద్దు, తీసేసేయండి, నా డిపాజిట్ రిటర్న్ ఇచ్చేస్తారంటే ఇచ్చేస్తారు సార్. డిపాజిట్ రిటర్న్ కావాలి అంటే ఇలాంటి ఫామ్ ఒకటి సబ్మిట్ చేస్తే నీ కనెక్షన్ తీసేస్తారు. నీ కనెక్షన్ అంటే కరెంట్ కనెక్షన్ తీసేసి నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇచ్చేస్తారండి. సో అమౌంట్ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్. ఇయర్ ఎండ్లో మనం ఇంట్రెస్ట్ పే చేయాలి కదా నాన్న. ప్రాక్టికల్లీ తీసుకొచ్చి క్యాష్ ఇవ్వరండి.
ఇంట్రెస్ట్ కంపెనీకి ఏమవుతుంది? ఎక్స్పెండిచర్. ఎంట్రీ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్స్. ప్రాక్టికల్ లైఫ్లో ఇంట్రెస్ట్ని తీసుకెళ్ళి కస్టమర్కి ఇవ్వరు. మరి ఏం చేస్తారు సార్? ఫ్యూచర్లో మళ్ళీ బిల్ వస్తుందిగా, ఆ బిల్లు అడ్జస్ట్ చేసుకుంటారు. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ టర్న్ ఓవర్. సేల్స్ టర్న్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ మన పవర్ బిల్ అండి. ఆ బిల్లు అడ్జస్ట్ చేసుకుంటారు. కంపెనీకి సేల్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఓన్లీ. ఈ చాప్టర్లో ఓన్లీ 3 ఎంట్రీసే ఉంటాయి. ఏంటి? ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సెక్యూరిటీ డిపాజిట్. మన ఎగ్జాంపుల్ ఎంత నాన్న? 1200. ఈ రెండులో ఇంట్రెస్ట్ ఎంట్రీ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ సెక్యూరిటీ. ఈ అమౌంట్ ఏం చేస్తారు? బిల్లో అడ్జస్ట్. ఎంట్రీ ఏమవుతుంది? క్యాన్సిల్ అవ్వాలంటే డెబిట్ అవ్వాలి. ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ టర్న్ ఓవర్. ఓన్లీ 3 ఎంట్రీస్. దట్స్ ఇట్. సార్ ఏంటి సార్ ఎఫ్ఎం ఓపెన్ చేశారు? ఎఫ్ఎం కదిలేరా అకౌంట్స్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇన్ఫ్యాక్ట్ డెట్ అండ్ ఈక్విటీ. ప్రతి కంపెనీలో కూడా కొంత డెట్ ఉంటుంది, కొంత ఈక్విటీ ఉంటుంది. యూ టెల్ మీ మై డియర్ సిఎం ఇంటర్ స్టూడెంట్స్, కంపెనీలో డెట్ ఎక్కువ ఉంటే బెటరా, ఈక్విటీ ఎక్కువ ఉంటే బెటరా? డెట్ ఎక్కువ ఉంటే బెటర్. ఎందుకు? ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయొచ్చానా? డిబెంచర్ ప్రాఫిట్ వస్తేనే పే చేస్తావా? జోడిచ్చి కొడతారు. ఎవ్రీ ఇయర్ పే చేయాలి. సో డెట్ బెటరా, ఈక్విటీ బెటరా అంటే డెట్ బెటరా, ఈక్విటీ బెటరా అంటే ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ కంపెనీస్ రిసోర్సెస్. డెట్ ఎంత రేషియో, ఈక్విటీ ఎంత రేషియో ఉండాలి? ఇట్ ఈస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ సిఇఓ కూర్చొని క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు డెట్ ఎంత పర్సెంటేజ్, ఈక్విటీ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని. అది కంపెనీ ఇష్టం. కొన్ని కంపెనీస్ డెట్ ఫ్రీ కంపెనీస్ ఉంటాయి, మొత్తం ఈక్విటీ ఉంటుంది. కొన్ని కంపెనీస్ 60-40 ఉంటుంది. 60 డెట్, 40 ఇంట్రెస్ట్, 40 ఈక్విటీ. కానీ ఎలక్ట్రిసిటీ కంపెనీస్లో మాత్రం డెట్ ఎంత ఉండాలి, ఈక్విటీ ఎంత ఉండాలి అనేది కంపెనీ ఇష్టం కాదు. ఎలక్ట్రిసిటీస్ యాక్ట్ 2003 చెప్పింది ప్రతి కంపెనీలో 70% డెట్ ఉండాలి, 30% ఈక్విటీ ఉండాలి. ఇలానే ఉండాలి. అంటే డెట్ ఎక్కువ ఉండాలి, ఈక్విటీ తక్కువ ఉండాలి. సార్ డెట్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాలి కదా సార్? అవును, పే చేయాలి. సార్ ఈక్విటీ ఎక్కువ ఉంటే మంచిదే కదా? ఈక్విటీ ఎక్కువ ఉంటే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని నన్ను అడిగితే, ఎప్పుడైతే ఈక్విటీ ఎక్కువ అవుతుందో షేర్ హోల్డర్స్ ఎక్కువ అవుతారు. షేర్ హోల్డర్స్ ఎక్కువైతే ఓనర్స్ ఎక్కువైనట్టే. ఓనర్స్ ఎక్కువైతే ఓనర్స్ విల్ ఎక్స్పెక్ట్ డివిడెండ్. డివిడెండ్ అడిగారు అంటే నా ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి. ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి అంటే సేల్స్ ఎక్కువ ఉండాలి. సేల్స్ ఎక్కువ ఉండాలి అంటే నేను కరెంట్ బిల్ పర్ యూనిట్ ఛార్జ్ పెంచాలి. కరెంట్ బిల్ పర్ యూనిట్ ఛార్జ్ పెంచితే స్వర్ణలత లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమైపోవాలి సార్? నా లాంటి పూర్ పీపుల్ ఏమైపోవాలి సార్? నీలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమైపోవాలి సార్? ప్రతి ఒక్క పర్సన్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిచ్ అండ్ పూర్ నౌడేస్ ఎలక్ట్రిసిటీ ఈస్ కంపల్సరీ అయిపోయింది. పూర్ పీపుల్కి దట్ ఈస్ వెరీ హై కాస్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఓనర్స్ ఎక్కువ ఉంటే అప్పుడు డెఫినెట్ ఎకానమీ మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కేవలం పూర్ పీపుల్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కరెంట్ బిల్ పెరగకూడదు. పెరగకుండా ఉండాలి అంటే ఎవడు నన్ను ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ చేయకూడదు అంటే ఈక్విటీని తగ్గించేయాలి. ఏం ఇంక్రీజ్ చేయాలి?
డెట్ ఇంక్రీజ్ చేయాలి. డెట్ 70 ఉండాలి, ఈక్విటీ 30 ఉండాలి. ఇన్ కేస్ బై మిస్టేక్ ఎప్పుడైనా ఆ ఈక్విటీ 40% కానీ ఆర్ మోర్ దెన్ 30 అయితే ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం లోన్గా అజంప్షన్ తీసుకోవాలి, కానీ ఈక్విటీ అనకూడదు. అర్థమవుతుందా? లాజిక్ అర్థమవుతుందా సార్? ఎందుకు ఏంటి అనేది? అలా చేస్తే ప్రాబ్లం ఎవరికి సార్? కామన్ మ్యాన్కి ప్రాబ్లం. కామన్ మ్యాన్కి ప్రాబ్లం ఉండకుండా ఉండాలి అంటే డెట్ ఎక్కువ, ఈక్విటీ తక్కువ ఉండాలి. సార్ వై 70-30 సార్? 80-20 ఉండొచ్చుగా, 90-10 ఉండొచ్చుగా అంటే నన్ను అడగొద్దు, యాక్ట్ని అడగండి సార్. యాక్ట్లో చెప్పింది 70-30. దట్స్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్ హియర్. మోర్ దెన్ 30% ఉంటే దాన్ని మనం లోన్గా అజంప్షన్ తీసుకోవాలండి. నెక్స్ట్ ఇది కూడా లిటిల్ బిట్ ఎఫ్ఎం లా కనిపిస్తుంది. ఎఫ్ఎం లో దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. గుర్తుందా ఫార్ములా రిటర్న్ ఆన్ ఈక్విటీకి? రాలేదా రిటర్న్ ఆన్ ఈక్విటీ? కొద్దిగా ఫార్ములా ఉంటుంది కదా సార్, PAT by something, PAT by what you call equity share capital plus reserves and surplus, ఏదో ఒక ఫార్ములా ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి ఫార్ములాస్ యూజ్ చేయకూడదు. ఎలక్ట్రిసిటీ కంపెనీస్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫైండ్ చేయడానికి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయకూడదు. వాడు ఒక ఫార్మేట్ చెప్పాడు, నువ్వు అదే ఫార్మేట్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలి. ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తే నువ్వు ఈ చార్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ నంబర్స్. ఆర్డర్ మారిన ప్రాబ్లం మొత్తం పోతుంది. గుర్తుపెట్టుకోవాలా? అవును గుర్తుపెట్టుకోవాలి. వేరే ఆప్షన్ లేదా? లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ ఇది? రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేషన్. ఒకసారి చూడు. ఫస్ట్ వన్ ఏంటి సార్? క్రాస్ ఓపెనింగ్ ఈక్విటీ. క్వశ్చన్లో వాడే ఇస్తే డైరెక్ట్లీ తీసుకోండి. అలా కాకుండా క్వశ్చన్లో వాడు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇచ్చాడు, క్రాస్ ఓపెనింగ్ ఈక్విటీ ఇవ్వాల. ఏం చేయాలి మీరు దానిపైన? 30%. అందుకే వాడు నార్మల్ అన్నాడు. డైరెక్ట్గా ఇస్తే టేక్ ఇట్, అలా ఇవ్వకపోతే ఏం చేయాలి? ఆ క్యాపిటల్ కాస్ట్లో 30%. ఎందుకు 30%? యాక్ట్లో చెప్పింది అదే కదా. దానికి లెస్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఓపెనింగ్ ఈక్విటీ. క్లియర్గా వాడే చెప్తాడు సార్, అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఓపెన్. ఏమి చెప్పకపోతే 0. డ్యూరింగ్ ద ఇయర్ అడ్జస్ట్మెంట్స్ చెప్తాడు. అప్పుడు మనకి ఏమొస్తుంది సార్? నెట్ ఓపెనింగ్ ఈక్విటీ. దిస్ విల్ బి క్యాపిటల్ ఏ. దీనికి కరెంట్ ఇయర్లో ఇంక్రీజ్ ఇన్ ఈక్విటీ వాడే చెప్తాడు, డిక్రీజ్ ఇన్ డ్యూ టు డిక్యాపిటల్ వాడే చెప్తాడు, డిక్రీజ్ డ్యూ టు రివర్సల్ వాడే చెప్తాడు. చెప్పకపోతే 0. ఇంక్రీజ్ టు డిశ్చార్జెస్ వాడే చెప్తాడు. అప్పుడు మనకి క్లోజింగ్ ఈక్విటీ వస్తుంది. దిస్ ఈస్ బి. యావరేజ్ అంటే A ప్లస్ B/2. ఇక్కడ యావరేజ్ ఈక్విటీ వస్తుంది. రేట్ వాడే చెప్తాడు. ఆ రేట్ని దీనిపై అప్లై చేస్తే యూ విల్ గెట్ టోటల్ ROE. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీకు వేరే ఆప్షన్ లేదు. ఇంక్రీజ్ ఇన్ ఈక్విటీ డ్యూ టు అడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్ వాడే చెప్తే డైరెక్ట్గా తీసుకోండి. వాడు చెప్పకుండా కొన్నిసార్లు అంటాడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది అని చెప్తాడు, దాంట్లో 30% తీసుకోవాలి. క్వశ్చన్లో నేను చెప్తాను, డోంట్ వర్రీ. ఫస్ట్ ఈ ఫార్మేట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సార్ ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఏం లేవు సార్, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే తప్పదు, రాయాలి. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి సార్? వర్కింగ్ క్యాపిటల్ అంటే బిజినెస్ స్మూత్గా రన్ అవ్వడానికి ఏదైతే అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందో దట్ ఈస్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్. ఇవన్నీ అదే కదా సార్. ఏముంటాయి వర్కింగ్ క్యాపిటల్ అంటే?
ఫ్యూయల్, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, పెట్రోల్, స్పేర్ పార్ట్స్, ఇవన్నీ కూడా ఏమవుతాయి సార్? వర్కింగ్ క్యాపిటల్. యాక్చువల్లీ ఇవే ఉంటాయి సార్, ఇంతకు మించి ఏవి ఉండవు 99%. నువ్వు ఎగ్జామ్లో ఇది గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే అవసరం లేదు, వాడు క్లియర్గా ఇస్తాడు. మొత్తాన్ని యాడ్ చేయండి, యాడ్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్ వాడే చెప్తాడు, అప్లై చేయండి, ఇంట్రెస్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. రీసెంట్ ఎగ్జామినేషన్లో ఇదే క్వశ్చన్ అడిగాడు, 7 మార్క్స్కి, డెడ్ ఈజీ. మొత్తం యాడ్ చేయడం, పర్సెంటేజ్ చేయడం, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్ అడిగేస్తాడు రీసెంట్ ఎగ్జామినేషన్లో. వాడే మొత్తం ఇచ్చాడు, మొత్తాన్ని యాడ్ చేయండి, ఇంట్రెస్ట్ కూడా వాడే చెప్పాడు, అప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. నో నీడ్ టు రిమెంబర్ సార్, మొత్తం యాడ్ చేసి పడేయడమే. కాకపోతే నువ్వు చెక్ చేసుకోవాలి అది వర్కింగ్ క్యాపిటల్ ఐటమా కాదా అని. ల్యాండ్ కొన్న అది వర్కింగ్ క్యాపిటలా సార్? ఎందుకు? అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాదు. ఫ్యూయల్ కాస్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాబట్టి వర్కింగ్ క్యాపిటల్లోకి వస్తుంది. ఆ క్లారిటీ ఉంటే సరిపోద్ది. ఇంకొక కాన్సెప్ట్ పెండింగ్ ఉంది నాన్న, డెప్రిషియేషన్. నార్మల్లీ ఒక కంపెనీలో డెప్రిషియేషన్ రేట్ ఎవరు డిసైడ్ చేస్తారండి? కంపెనీ డిసైడ్ చేస్తుంది, 10%, 20%, 30% అనేది. కానీ ఎలక్ట్రిసిటీ కంపెనీస్లో వాళ్ళకి స్టాన్స్ లేదు, యాక్టే చెప్పింది ఏ అసెట్కి ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలో యాక్ట్ చాలా క్లియర్గా చెప్పింది. దీస్ ఆర్ ద రేట్స్ సార్. ఇదొక్కటే కొంచెం కష్టం సార్ స్టూడెంట్ గుర్తుపెట్టుకోవడం. చాలా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి, ఆ రేట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి సార్. యాక్చువల్లీ నేను నీ ప్లేస్లో ఉన్నప్పుడు నాకు ఇలాంటివి కొంచెం కష్టం అనిపించేది. ఇప్పుడు రేపు పొద్దున క్వాలిఫై అయిపోయావు అనుకో, నీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు. క్లయింట్ ఎవరు సార్ అంటే ఎలక్ట్రిసిటీ కంపెనీ. ఆయన రేట్ ల్యాండ్ అండర్ లీజ్ రేట్ అడిగాడు, గూగుల్లో కొడితే వచ్చేస్తుంది కదా. దానికి నాలెడ్జ్ ఏమైనా కావాలా? నీ టాలెంట్ కావాలా? అవసరం లేదు. ఇలాంటివి నాకు ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది స్టూడెంట్ చేత మకప్ చేయించడం. అందుకే నేను ఏం చేశానంటే, నేను నీ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుందేమో అని చెప్పి ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్ వెనుక నేను ఇది రాయలా. సో రాయకుండా ఎగ్జామ్కి వెళ్ళా. ఎగ్జామ్లో అది రాలేదు కాబట్టి నేను చూడలేదు కాబట్టి రాయలేదు కాబట్టి ఎగ్జామ్ పేపర్లో అది లేదు కాబట్టి కరెక్షన్ చేయలేదు కాబట్టి నాకు అప్పుడులో 6 మార్క్స్ రాలా. అంటే నువ్వు కూడా ఏం చేయాలి? రాయకూడదు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్, కరెక్ట్ కాదు అది. గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు నేను చెప్తా. డిఫరెంట్ రేట్స్ ఉంటాయి నాన్న. దీంట్లో స్పెషల్ రేట్ ఒకటి ఉంది సార్. ఏంటి సార్ అంటే 15% నాన్న. అది ఓన్లీ వాళ్ళ ఒక్కళ్ళకే ఉంటుంది. ఎవరికి సార్ అంటే ఐటీ ఎక్విప్మెంట్ వాళ్ళకి మాత్రమే 15%. వాళ్ళకి కాకుండా ఇంకెవరికి ఆ రేట్ ఉండదు సార్. వెరీ పెక్యులర్ రేట్. నెక్స్ట్ ల్యాండ్ నార్మల్ మీ అందరికీ తెలుసు, ల్యాండ్ ఈజ్ ఏ నాన్ డిప్రిషియబుల్ అసెట్. ఎందుకు? బికాస్ ల్యాండ్ హ్యాస్ అన్లిమిటెడ్ యూజ్ఫుల్ లైఫ్ కాబట్టి. సో ల్యాండ్కి నార్మల్ రేట్ ఎంత సార్? 0. దట్ మీన్స్ డిప్రిషియేట్ చేయకూడదు అని. అదే లీజ్ ల్యాండ్ అయితే అంటే మీనింగ్ ఏంటి? నేను ల్యాండ్ లీజుకి తెచ్చుకుంటే అప్పుడు నువ్వు రేట్ అప్లై చేయాలి. రేట్ 3.34. నార్మల్లీ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అంటే మన ఓన్ ల్యాండ్ అయితే నో నీడ్ టు డెప్రిషియేట్. అదే లీజుకి తెచ్చుకుంటే వీ హ్యావ్ టు అప్లై 3.34 ఓన్లీ ఫర్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్, నాట్ ఫర్ అదర్ బిజినెసెస్. సెకండ్, ఇంకా స్పెషల్ రేట్స్ ఏమున్నాయని అబ్జర్వ్ చేస్తే 6.33 ఉందండి. 6.33 ఎవరెవరికి ఉంది సార్ అంటే ఫర్నిచర్ అన్న. ఫర్నిచర్లో స్ట్రీట్ లైట్స్కి అయితే 5.28%, అదర్ ఫర్నిచర్స్కి 6.33. ఇంకొకటి అలానే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్కి 6.33, మోటార్కి 6.33.
6.33 ఓన్లీ 3 థింగ్స్కి వస్తుంది. ఒకటి ఆఫీస్ ఫర్నిచర్ అదర్ దెన్ స్ట్రీట్ లైట్ ఫిట్టింగ్స్. అంటే నువ్వు జాగ్రత్తగా చూస్తే నీ ఎదురుగా పోడియం కనిపిస్తుంది. ఈ పోడియం ఫర్నిచరే కదా సార్, ఇది స్ట్రీట్ లైట్ కాదు కాబట్టి దీనికి 6.33. అలానే నేను ఇప్పుడు నీ క్లాస్ చెప్తున్నాను అంటే బై యూజింగ్ దిస్ మైక్, దిస్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, దీనికి కూడా 6.33. ఈ మైక్ అనేది ఇది వెరీ కాస్ట్ అండి, 14,000 ఐ థింక్ 17,000 కాస్ట్ పడింది. ఇది దీంట్లో సెన్సర్ కూడా ఉంటుంది. ఇదే మైక్ ఈ ఆడియోని కూడా రికార్డ్ చేస్తుంది. బికాస్ దీంట్లో ఒక మోటార్ ఉంటుంది సార్, ఆ మోటార్ డిప్రిసియేషన్ కూడా 6.33. 6.33 3 థింగ్స్కి వస్తుంది. పోడియంకి, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మైక్కి, దానిలో ఉన్న మోటార్కి. ఇంకెక్కడ పర్సంటేజ్ రాదు. 15% ఐటీ ఎక్విప్మెంట్కి, ల్యాండ్ ఫ్రీ హోల్డ్ అయితే 0.0%, అదే లీజ్ ల్యాండ్ అయితే 3.34. 6.33 ఓన్లీ ఫర్ 3 థింగ్స్, ఫర్నిచర్ అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అండ్ మోటార్స్. ఇంకా స్పెషల్ రేట్ 9.50 అండి సెల్ఫ్ ప్రొపల్డ్ వెహికల్స్కి. అలానే ఏసీస్లో పోర్టబుల్ ఏసీస్, స్టాటిక్ ఏసీస్ అయితే 5.28, పోర్టబుల్ ఏసీస్ అయితే 9.50. అలానే హైర్ రెంట్కి తెచ్చుకుంటే అదర్ దెన్ మోటార్కి 6.33, అది కాకపోతే 9.5%. రిమైనింగ్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఐదర్ 5.28 ఆర్ 3.34. 3.34 అది కాకుండా ఇంకోటి ఉంది, ఇదొక్కటి చూసుకోండి. టెంపరీ ఫర్నిచర్ అయితే, టెంపరీ బిల్డింగ్స్కి అయితే 100%. ఇవన్నీ మీరే గుర్తుపెట్టుకోవాలి సార్. ఫ్యాకల్టీ ఎంత చెప్పినా సరే అది అంత ఈజీ కాదు గుర్తుపెట్టుకోవడం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేంత వరకు కూడా. నువ్వు ఎంత గుర్తుపెట్టుకున్నా 2 రోల్ అయిపోతాయి. 6.33 ప్లేస్లో డౌట్ వస్తుంది 3.34 ఏమో అని. రెండింటిని డైలమాలో మొత్తం ఆలోచించి రాంగ్ రాసి వచ్చేస్తావు. దట్ ఈస్ ద హైలైట్ మన ఎగ్జామ్స్లో. డౌట్ ఉంటుంది రైటా రాంగ్ అని, రాంగ్ రాసి వచ్చేస్తాం. సో మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ వెయిటెడ్ యావరేజ్ డెప్రిసియేషన్ అంటాడు. ఇదంతా చేస్తే మనకు డెప్రిసియేషన్ వస్తుంది. వెయిటెడ్ యావరేజ్ అంటే టోటల్ డెప్రిసియేషన్ బై టోటల్ కాస్ట్ అదర్ దాన్ ల్యాండ్. ఎందుకు అదర్ దాన్ ల్యాండ్? దట్ ఈజ్ ఏ నాన్ డిప్రిషియబుల్ అసెట్ కాబట్టి దాన్ని పక్కన పడేసి రిమైనింగ్ అంతా చేస్తే we will get weighted average rate of depreciation. ఇది కాన్సెప్ట్ సార్. క్వశ్చన్స్ లోకి వెళ్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం సార్. ఓపెన్ క్వశ్చన్ బ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ గుర్తుందా సార్? 3 ఎంట్రీస్ వస్తాయి, గుర్తున్నాయా? డిపాజిట్ కి ఏంటి? ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్. సెకండ్ ఎంట్రీ interest account debit to interest on security deposit. Third entry interest on security deposit account debit to sales turnover. Question number 1 is on your screen. Consider the following information provided by ABC Power Supply Limited. Security deposit received from a customer on 1/10/2020 for 2 lakhs. Journal entry ఏంటి నాన్న? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సెక్యూరిటీ. ఎప్పుడు వచ్చింది? డేట్ కూడా ఇంపార్టెంట్, 1/10/2020. నెక్స్ట్ ఏంట్రా? Interest rate applicable was 8% for 2021, 9% for 21-22. The accrued interest for the year is adjusted against the bill for immediate next quarter. Journalize the entry. First entry ఎప్పుడు పడాలన్నా 1/10/2020. ఎంట్రీ ఏమవుతుంది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్.
సెకండ్ ఎంట్రీ ఎప్పుడు పడాలండి? బుక్స్ క్లోజ్ చేయాలి కదా. ఎప్పుడు క్లోజ్ చేయాలి బుక్స్? 31st March. ఇయర్ ఎండ్ లో మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా నాన్న. ఎన్ని మంత్స్ కి? ఇక్కడ 1 year కాదు, ఇది ఎన్ని మంత్స్ నాన్న? ఇది 6 months. రేట్ ఎంత ఆ ఇయర్ లో? 8%. 2 lakh into 8% into 6/12. ఎంట్రీ ఏంటి నాన్న? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్. వాడు ఏమంటున్నాడు? ఆ ఇంట్రెస్ట్ ఏం చేస్తామంట? నెక్స్ట్ బిల్లో నెక్స్ట్ క్వార్టర్ అంటే ఏమవుతుంది? 3 months కదండి క్వార్టర్ అంటే 30th June 21. అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఏం చెప్పాను? ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ టర్న్ ఓవర్. మళ్ళీ ఇయర్ ఎండ్కి మళ్ళీ ఎంట్రీ పట్టు. సరే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్ పెరగాలి. ఈ పనికి మనోడు సేమ్ రాశాడు కాదు కదా, 9% కదా ఇది. ఎంట్రీ అమౌంట్ ఏమవుతుంది చూడండి, 2 lakh into 9% into 6/12 అంటే నానా 9,000. ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్ నెక్స్ట్ క్వార్టర్ అంటే నెక్స్ట్ 3 months కి రివర్స్ అవుతుంది. ఐ మీన్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ టర్న్ ఓవర్. క్వశ్చన్ నెంబర్ 1 ఈస్ వెరీ ఈజీ. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ డేట్స్ దగ్గర 3 months అంతే. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో దే ఆర్ ఆస్కింగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. అంతే కదా సార్? రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇచ్చాడు. దే ఆర్ ఆస్కింగ్ క్యాలిక్యులేట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫర్ నెక్స్ట్ 5 years. చెప్పాను ఫార్మేట్ ఉంటుంది చూడండి. సేమ్ ఫార్మేట్ కాపీ పేస్ట్ చేశాడు వాడు. స్టార్టింగ్ ఏంటన్నా? ఫస్ట్ వన్ గ్రాస్ ఓపెనింగ్. క్వశ్చన్లో వాడు చెప్పాడా? ఎంతనన్నా? సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్ క్లోజింగ్ విల్ బి సెకండ్ ఇయర్ ఓపెనింగ్. చూడండి ఫస్ట్ ఇయర్ క్లోజింగ్ ఎంత? 9లో క్లోజింగ్ ఉంటుంది 3,000. అది నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? ఓపెనింగ్. సెకండ్ ఇయర్ క్లోజింగ్ ఎంత అండి? దట్ విల్ బి థర్డ్ ఇయర్ ఓపెనింగ్. థర్డ్ ఇయర్ క్లోజింగ్ ఎంత? దట్ విల్ బి నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్. ఫోర్త్ ఇయర్ క్లోజింగ్ ఎంత అండి? దట్ విల్ బి నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్. సెకండ్ వన్ ఓపెనింగ్ తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఓపెనింగ్ ఈక్విటీ. క్వశ్చన్ ఏమైనా చెప్పాడా సార్? చెప్పాడు చూడండి, నిల్ అని. అదే కదా సార్. నెక్స్ట్ ఏంటి? డ్యూరింగ్ ద ఇయర్ అడ్జస్ట్మెంట్స్ నిల్. నెక్స్ట్ ఇంకేం లేవు కాబట్టి 1, 2, 3 అడ్జస్ట్మెంట్ చేస్తే ఏమొస్తుంది మనకి? నెట్ ఓపెనింగ్. దాన్ని హైలైట్ చేయండి క్యాపిటల్ ఏగా. పాయింట్ నెంబర్ 4 విల్ బి క్యాపిటల్ ఏ. ఇంక్రీజెస్ ఇన్ ఈక్విటీ చెప్పాడా? ఎంత నాన్న? ఎక్కడ చెప్పాడు రా? ఇంక్రీజ్ ఇన్ ఈక్విటీ డ్యూ టు అడిషన్స్. క్లియర్గా చెప్పేశాడు వాడే. ఎంత నాన్న? 500 రాసాం. ఎవ్రీ ఇయర్ 500. ఇంకేమీ లేవు. నిల్ 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 నిల్. ఏమొస్తుంది అప్పుడు? క్లోజింగ్. దట్ ఈస్ బి. యావరేజ్ ఏమవుతుంది సార్? A + B/2 అంటే 3,000 + 3,500/2 3250. రేట్ వాడే చెప్పాడు. ఎంతండి? 18%. తగిలెట్టండి అన్న దానిపైన. $585. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్. ఇక్కడ ఏం తెలిసి ఉండాలి నీకు? ఈ ఫార్మేట్ గుర్తుండాలి. ఫార్మేట్ గుర్తుంటే ఆన్సర్ వెరీ ఈజీ. క్వశ్చన్ నెంబర్ 3. ఫ్రమ్ ద ఫాలోయింగ్ క్యాలిక్యులేట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. సేమ్ కాన్సెప్ట్, కాకపోతే ఇక్కడ క్రాస్ ఓపెనింగ్ ఈక్విటీ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? క్యాపిటల్ కాస్ట్ ఇచ్చాడు. ఏం తీసుకోమని చెప్పాను? 30%. 30% ఎంత అవుతుందన్న? సెకండ్ ఇయర్కి ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ క్లోజింగ్ ఉందిగా, అది ఓపెనింగ్ అవుతుంది 4,80,000. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి ఏమవుతుంది? 4,89,000 ఈస్ థర్డ్ ఇయర్ ఓపెనింగ్. మనకు ప్రాబ్లం అంతా ఫస్ట్ ఇయర్లోనే. ఎలా వస్తుంది? క్యాపిటల్ కాస్ట్ పైన
30%. అడ్జస్ట్మెంట్స్ ఏమీ లేవు, నిల్. కాకపోతే పాయింట్ నెంబర్ 5 చూడండి రా. ఏంటి పాయింట్ నెంబర్ 5? ఇంక్రీజ్ ఇన్ ఈక్విటీ డ్యూ టు అడిషన్స్. లాస్ట్ ప్రాబ్లంలో వాడు క్లియర్గా చెప్పేశాడు 500, కానీ ఈ ప్రాబ్లంలో చెప్పలా, కానీ మనకు ఒక హింట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? అడిషనల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనం అడిషనల్గా పెట్టినటువంటి ఖర్చులో అంటే we purchased some land or car or something, that is capital expenditure. We purchased some fixed asset. సో నీకు ఇందాకే చెప్పాను, ప్రతి ఎలక్ట్రిసిటీ కంపెనీలో 70% డెట్ ఉండాలి, 30% ఈక్విటీ ఉండాలి. ఇప్పుడు నేను యాజ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ సిఇఓ నేను ఒక కారు కొన్నాను అంటే ఆ కారులో డిబెంచర్ హోల్డర్ షేర్ ఉంటుంది, అలానే ఈక్విటీ షేర్ హోల్డర్ షేర్ ఉంటుంది. సో ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ అడిషన్స్ ఇన్ ఈక్విటీ డ్యూ టు పర్చేజెస్ అంటే ఈ టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఓన్లీ 30% మాత్రమే. లాస్ట్ రూల్లో వాడే చెప్పేశాడు, ఇక్కడ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అంటే ఎంత అవుతుంది? ఫస్ట్ ఇయర్లో 30,000, సెకండ్ ఇయర్లో 9,000, థర్డ్ ఇయర్లో 6,000. ఎలా చెప్తున్నాను? దీనిపైన రేట్ అప్లై చేస్తున్నాను అంతే. ఏంటి రేట్? 30%. రిమైనింగ్ అంత ఇంకేం లేవు కాబట్టి నిల్. రేట్ చెప్పాడా? రేట్ అక్కడ మిస్ అయింది, 15.5% ఇస్తాడు, అక్కడ మిస్ అయింది అంతే. అయిపోయింది క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 నాన్న ఒకసారి చూడండి. ఏం చెప్పాను? ఏం అడుగుతున్నాడు? క్యాలిక్యులేట్. నీకు ఒకటే చెప్పా, మొత్తాన్ని యాడ్ చేసేసి రేట్ అప్లై చేయి. క్యాల్సి ఓపెన్ చేసి చెప్తాను. 2000 కాస్ట్ ఆఫ్ కోల్ కదా, 2000 ప్లస్ ఫ్యూయల్ 200 ప్లస్ సెకండ్ ఇయర్ మనకు కావాల్సిన ఫస్ట్ ఇయర్ పైన ఫోకస్ చేద్దాం. O&M 250 ప్లస్ స్పేర్స్ 100 ప్లస్ రిసీవబుల్స్ 1800. మొత్తం యాడ్ చేయ ఎంత వచ్చిందిరా? అదేమవుతుంది? టోటల్ వర్కింగ్ క్యాపిటల్. దానిపైన రేట్ వాడు ఇచ్చే 12%, 520 ఏంటది? ఇంట్రెస్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్. సెకండ్ ఇయర్కి కాస్ట్ ఆఫ్ కోల్ సేమ్, కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఫర్ ది ఫ్యూయల్. సెకండ్ వన్ ఏంటి? కాస్ట్ ఆఫ్ సెకండరీ ఫ్యూయల్. ఫర్ సెకండ్ ఇయర్ ఏమన్నాడు? ఫస్ట్ 2 years సేమ్ కదా, సెకండ్ ఇయర్ కూడా 200. ఫ్యూయల్ స్టాక్ ఏమైనా చెప్పాడా? ఇది ఫార్మేట్ చూడండి, మీరు వేయకపోయినా పర్లేదు సార్. ఇవి ఫార్మేట్లు ఈ రెండు ఉన్నాయి, ఇక్కడ ఇవ్వలేదు. మీరు నోట్ చేయకపోయినా పర్లేదు. నెక్స్ట్ వన్ O&M ఫస్ట్ 2 years సేమ్ కాబట్టి 250. నెక్స్ట్ వన్ మెయింటెనెన్స్ అండ్ స్పేర్స్ 100. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ నో, ఫస్ట్ 2 years సేమ్ ఫిగర్స్ కాబట్టి. ఇయర్ 3లో చేంజ్ అయింది. ఎందుకు? ఇక్కడ 300, ఇక్కడ 350 కాబట్టి ఈ 2 years సేమ్. జస్ట్ మొత్తం యాడ్ చేసి రేట్ అప్లై చేయడమే సార్. ఒకవేళ యాక్చువల్లీ ఫార్మేట్లో ఫ్యూయల్ కాస్ట్, లిక్విడ్ ఫ్యూయల్ స్టాక్ ఉంది, ఇక్కడ ఇవ్వలా. యాక్చువల్లీ నువ్వు రాయాలి, కానీ మన ఎగ్జామ్ వరకు రాయకపోయినా పర్లేదు. అన్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి నేను దీన్ని నీకు ఎక్సెప్షన్ ఇచ్చాను. గుర్తుపెట్టుకుంటాను సార్, వెరీ హ్యాపీ. క్వశ్చన్ నెంబర్ 5 సేమ్ సార్. O&M ఎక్స్పెన్సెస్ మొత్తం యాడ్ చేసి పడేయడమే. రీసెంట్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ చూపిస్తాను 7 marksకి. ఇన్సూరెన్స్ ఇవ్వలేదా? అది ఎలక్ట్రిసిటీ ఇచ్చాడు కదా. ఆర్ యూ షూర్? యా, ఇన్సూరెన్స్ ఒకటి వచ్చింది, బ్యాంకింగ్ 7+7. ఓకే, ఐ థింక్ దానికంటే ప్రీవియస్ అటెంప్ట్ ఇచ్చాడా? ఇదిగోండి సార్, సేమ్ క్వశ్చన్ సార్. కట్ కాపీ పేస్ట్ 7 marks. నెంబర్స్ కూడా మారలేదా? కంపెనీ నేమ్ ఏముంది బుక్లో? ఫుల్ స్టాప్ కూడా మనవాడు కట్ కాపీ పేస్ట్ చేస్తాడు యాజ్ ఇట్ ఈస్గా.
స్టూడెంట్కి డౌట్ రావచ్చు, ఎగ్జామ్లో వచ్చిన తర్వాత బుక్లో నువ్వు కాపీ చేసి ఉండొచ్చు కదా. ఆ ప్రాబ్లం బోర్డు బుక్లో ఉంది. 2016 సిలబస్ మెటీరియల్ ఓపెన్ చేసిన ఆ బుక్లో కూడా ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ బుక్లో తర్వాత ఎగ్జామ్లో వచ్చింది సేమ్ ప్రాబ్లం, కట్ కాపీ పేస్ట్. నెక్స్ట్ ఎక్కడున్నాం, ప్రాబ్లం నెంబర్ 5. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్ల క్వశ్చన్ నెంబర్ 1, డెప్రిషియేషన్స్ రేట్స్ ట్రై చేద్దామా కొన్ని. అట్లీస్ట్ ఫస్ట్ ల్యాండ్ ఫుల్ ఓనర్షిప్ 0, ల్యాండ్ అండర్ లీజ్ 3.34, బిల్డింగ్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ అదర్ దెన్ రోడ్స్ రేట్ ఎంత సార్ 5.28, 3 రైల్వే సైడింగ్స్ కి టెంపరరీ ఎలక్షన్స్ అయితే 100, ఐటీ ఎక్విప్మెంట్ 100%, సెల్ఫ్ ప్రొపల్డ్ వెహికల్స్ ఐటీ ఎక్విప్మెంట్ 15% సార్. నెక్స్ట్ సెల్ఫ్ ప్రొపల్డ్ వెహికల్స్ కి పోర్టబుల్ ఏసీస్ 9.5, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ 6.63, ఆఫీస్ ఫర్నిచర్ 6.63, స్ట్రీట్ లైట్ ఫిట్టింగ్స్ అయితే 6.63 కాదు. మీరు చేయగలరు సార్, నాకు తెలుసు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోగలరు నాకు తెలుసు. క్వశ్చన్ నెంబర్ 2 ఏమడుగుతుంది? క్వశ్చన్ నెంబర్ 2లో బ్యాలెన్స్ షీట్. క్వశ్చన్ నెంబర్ 2లో బ్యాలెన్స్ షీట్, అది నేను చెప్పానా? చెప్పలా. బ్యాంకింగ్లో కూడా సేమ్, ఎలక్ట్రిసిటీలో కూడా సేమ్. నేను చెప్పట్లేదు బ్యాలెన్స్ షీట్స్ అండ్ P&L, ఎందుకంటే ఈ 2 చాప్టర్స్ నుంచి బ్యాలెన్స్ షీట్ P&L అడగడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అన్లెస్ ఈ వీడియో చూసి పేపర్ చేసేవాడు మన తెలుగు ఆయన అయ్యి నన్ను హట్ చేయాలంటే ఇవ్వాలి తప్ప నార్మల్గా అయితే ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ పీపుల్ పేపర్ సెర్చ్ చేస్తారు కాబట్టి సో నో ప్రాబ్లం ఫర్ అస్. సో ఇక్కడతో అకౌంటింగ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఈస్ డన్. ఈ సెట్ లో లాస్ట్ చాప్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్. మనకి గుర్తుంటే గ్రూప్ 1 లో మాట్లాడుకున్నాం చాప్టర్ కాల్డ్ ఇన్సూరెన్స్ క్లైమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. సార్ ఊరుకోండి సార్, మాకు అంత నాలెడ్జ్ లేదు అంటే నేను చెప్తా. ఇన్సూరర్ అంటే ఎవరు, ఇన్సూర్డ్ అంటే ఎవరు? ఇన్సూరర్ అంటే ఎవడైతే నీకు పాలసీ ఇస్తున్నారో నథింగ్ బట్ ఇన్సూరెన్స్ కంపెనీనే ఇన్సూరర్ అంటారు. ఇన్సూరర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సరే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. చూడవయ్యా బాబు, చాలా ఉన్నాయి. మరి ఇన్సూర్డ్ అంటే ఏంటి? ఎవడైతే పాలసీ తీసుకుంటున్నాడో, ఎవడైతే రిస్క్ ని ఇన్సూర్ చేస్తున్నాడో హీ ఈస్ కాల్డ్ ఇన్సూర్డ్. ఓకేనా సార్? నెక్స్ట్ మీ అందరికీ తెలుసు టైప్స్ ఆఫ్ పాలసీస్. 2 టైప్స్ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్. గ్రూప్ 1 లో వి డిస్కస్డ్ ఓన్లీ జనరల్ ఇన్సూరెన్స్. ఎందుకు అంటే దట్ ఈస్ అప్లికబుల్ టు లాస్ ఆఫ్ స్టాక్ అండ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. హియర్ మై మోటివ్ ఈస్ నాట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ బిజినెస్, హియర్ మై మోటివ్ ఈస్ టు అకౌంటింగ్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. So I have to take care of LIC and GIC. GIC లో డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్, అదర్ ఇన్సూరెన్స్. నాకు గుర్తుంది when we were discussing గ్రూప్ నేను సేమ్ చార్ట్ ఓపెన్ చేసి చెప్పాను ఐ ఓన్లీ డిస్కస్ ఫైర్ ఇన్సూరెన్స్ అని చెప్పాను. రిమైనింగ్ నాకు సంబంధం లేదు, గ్రూప్ 2లో వస్తాయని చెప్పాను. ఇప్పుడు వచ్చాను. MCQ అడగొచ్చండి ఇక్కడ నుంచి. ఒకసారి అడిగారు ఓల్డ్ సిలబస్ లో, 2012-16 కూడా కాదు. టైప్స్ ఆఫ్ పాలసీస్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, జనరల్ ఇన్సూరెన్స్ లో 5 టైప్స్: ఫైర్, మెరైన్, మెడికల్, మోటార్ వెహికల్, అదర్స్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్?
ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే లైఫ్ పైన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే ఫ్యామిలీ పైన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుందో, అలాంటి ప్రతి పర్సన్ కూడా దే విల్ టేక్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ. ఎందుకు సార్ అంటే, ఎవడైతే ఇర్రెస్పాన్సిబుల్ ఉంటాడో, ఎవడైతే ఫ్యామిలీకి సంబంధం అనుకుంటాడో వాడి పాలసీ తీసుకోడు. పాలసీ తీసుకుంటున్నారు అంటే దే ఆర్ లవింగ్ దేర్ ఫ్యామిలీ అని అర్థం. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఒకవేళ ఆ పర్సన్కి ఏదైనా జరిగితే ఆయనకు వచ్చే మంత్లీ రెవెన్యూ ఇంకా జనరేట్ అవ్వదు. మంత్లీ రెవెన్యూ జనరేట్ అవ్వకపోతే వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతారు ఫ్యూచర్లో. ఈ రోజుల్లో స్పెషల్లీ ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియట్లేదు. సడన్గా ఏమైనా జరగవచ్చు. నీకేమైనా జరిగితే నువ్వు ఎర్న్ చేసే శాలరీ నీకు రాదు. శాలరీ రాకపోతే నీ ఫ్యామిలీ సఫర్ అవుతారు. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. ఇలా ఎవరికైతే భయం ఉంటుందో వాళ్ళు దే విల్ టేక్ ఇన్సూరెన్స్ పాలసీ. లేదా మీ దగ్గర ఒక కార్ ఉంది, కార్ యాక్సిడెంట్ అయితే మీకు హ్యూజ్ లాస్ వస్తుంది, అది కవర్ చేయాలి అంటే యూ కెన్ టేక్ ఇన్సూరెన్స్ పాలసీ. సింపుల్గా చెప్పాలంటే ఎవడైతే రిస్క్ అని ఫీల్ అవుతాడో వాళ్ళు దే కెన్ అప్రోచ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే నీకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు నిన్ను సేవ్ చేస్తారు, ఆర్ నీ ఫ్యామిలీని సేవ్ చేస్తారు. అంటే ఊరికే చేయరు సార్, వాళ్ళు మదర్ తెరిసాను కాదు, వర్మాను కాదు కాబట్టి వాళ్ళు ఊరికే చేయరు. దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ ఎవ్రీ ఇయర్. దాన్నే ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం అంటారు. ఎవరు పే చేయాలి? ఎవడైతే పాలసీ తీసుకున్నాడో వాడు పే చేయాలి. ఎవరికి పే చేయాలి? కంపెనీకి పే చేయాలి. అంటే ఇన్సూర్డ్ పర్సన్ ఇన్సూరెన్స్ కంపెనీకి అలియాస్ ఇన్సూరర్కి పే చేయాలి. ఏమంటారు దాన్ని? ఇన్సూరెన్స్ ప్రీమియం అంటారు. ఒకవేళకి ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు నీకు ఇన్సూరెన్స్ కంపెనీకి అమౌంట్ ఇస్తుంది, దాన్నే క్లెయిమ్ అంటారు. దీనిపైన ఒకసారి ఎంసీక్యూ అడిగాడు, ప్రీమియం ఎవరెవరికి ఇస్తారు, క్లెయిమ్ ఎవరెవరికి ఇస్తారు? ప్రీమియం పర్సన్ టు కంపెనీ, క్లెయిమ్ కంపెనీ టు పర్సన్. ప్రీమియం ఎవ్రీ ఇయర్ ఉంటుంది, క్లెయిమ్ ఎప్పుడైతే నీకు ప్రాబ్లం వస్తుందో అప్పుడే ఉంటుంది. ఎల్ఐసి పాలసీ అనుకోండి, డెత్ ఆర్ మెచ్యూరిటీ. సార్ మెచ్యూరిటీ అంటే ఏంటి సార్? యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఒక పాలసీ ఉంది నాన్న, ఎల్ఐసి. ఆ పాలసీ లైఫ్ 21 years. అంటే నేను ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఐ హ్యావ్ టు పే 6,000. అంటే పరాణం నేను 12,000 పే చేస్తాను. ఎన్ని ఇయర్స్ సార్ అంటే 21 years పే చేయాలి. ఎన్ని ఇయర్స్ అండి? 21 years పే చేయాలి. ఈ 21 yearsలో నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి ఒక బిగ్ అమౌంట్ వస్తుంది, 10 to 12 lakhs వస్తుంది. నాకేమీ జరగలేదు సార్, 21 years అయిపోయింది, అప్పుడు నాకు అమౌంట్ వస్తుంది. అంటే ఏదైనా డెత్ ఆర్ మెచ్యూరిటీ, ఈ రెండిట్లో ఏది జరిగినా సరే నాకు అమౌంట్ వస్తుంది. దాన్ని క్లెయిమ్ అంటారు. అది ఎల్ఐసి అయితే. జిఐసి అంటే జనరల్ ఇన్సూరెన్స్ అయితే నీకు లాస్ వచ్చినప్పుడు, లాస్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ స్టాక్ ఆర్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ అసెట్, అప్పుడు నీకు అమౌంట్ వస్తుంది. క్లారిటీ ఉండాలి, ఎవరికి ప్రీమియం పే చేస్తారు, ఎవరికి క్లెయిమ్ ఇస్తారు. ప్రీమియం ఎవరు పే చేస్తారు నాన్న? పర్సన్. ఎవరికి పే చేస్తారు? క్లెయిమ్ ఎవరు ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు సార్? ఎల్ఐసి అయితే. జిఐసి అయితే లాస్ వచ్చినప్పుడు. మధ్యలో కొంతమంది బ్రోకర్ గాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు ఎల్ఐసి పాలసీ తీసుకోండి సార్ వెనక్కి తిరుగుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు నీ ఫ్యామిలీ కోసం కాదు, వాళ్ళ కమిషన్ కోసం. వాళ్ళకి ఒక పాలసీ ఇప్పిస్తే ప్రతి నువ్వు పే చేసే ప్రీమియంలో కొంత పర్సెంటేజ్ వాడికి వెళ్ళిపోద్ది. ఎవరికి? ఏజెంట్కి. ఎవరు పే చేయాలి? ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది ఏజెంట్కి. ఇక్కడ నువ్వు ఏజెంట్ కాదు, కంపెనీ. నీకేమవుతుంది? కంపెనీకి ఎక్స్పెండిచర్ అవుతుంది. నెక్స్ట్ వన్, సురేందర్ ఆఫ్ పాలసీనా? సురేందర్ కాదు, సరెండర్ ఆఫ్ పాలసీ. ఇక్కడ నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. వే బ్యాక్ నేను చిన్నగా ఉన్నప్పుడు,
అంటే ఒక 15-16 years బ్యాక్, అంటే అప్పుడు నా ఏజ్ 3.5 years ఉన్నప్పుడు, 3.5 years ఉన్నప్పుడు మా మదర్కి ఒక LIC పాలసీ ఉండింది. నాకు 3.5 years కాబట్టి నాకు సరిగ్గా గుర్తులేదు, అప్పుడు నేను చిన్నగా ఉన్నాను. సో కొన్ని సో ఐ థింక్ LIC లైఫ్ 6 or 7 years, మేము 2 years పేమెంట్ చేసాం. 3rd year నుంచి మా ఫ్యామిలీ గడవడానికే కొంచెం డిఫికల్టీగా ఉంది. ఆ టైంలో ఇన్సూరెన్స్ కట్టేంత స్తోమత లేదు, ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేయడానికి అంత అవసరమా అనిపించింది. ఆ డబ్బులు ఇంకో పర్పస్కి హెల్ప్ అవుతాయి కదా అనిపించింది. సో అప్పుడు మా ఫ్యామిలీ డిసైడ్ అయింది, ఇంకా చాలరా బాబు, మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేసేయండి అని అడిగాం. మేము కట్టిన అమౌంట్ కంటే తక్కువ రిటర్న్ ఇచ్చారు. ఇంకా పే చేస్తుంటే మంచి అమౌంట్ వచ్చేది. ఎందుకు క్యాన్సిల్ చేసాము అంటే వీఆర్ అనేబుల్ టు పే అట్ దట్ టైం. ఇలా ఎవరైనా మెచ్యూరిటీ కంటే ముందే గనక ఆ పాలసీని క్లోజ్ చేస్తే దాన్ని సరెండర్ ఆఫ్ పాలసీ అంటారు. ఇలా ఎందుకు చేస్తారు సార్ అంటే మెజారిటీ కేసెస్లో ఫైనాన్షియల్ ఇష్యూ. నెక్స్ట్ కాన్సెప్ట్ బోనస్. జనరల్లీ బోనస్ అంటే ఎంప్లాయీకి ఇస్తాడు, లేదా కంపెనీ షేర్ హోల్డర్స్కి ఇస్తుంది. హైలైట్ ఏంటో తెలుసా? ఈ చాప్టర్లో హైలైట్ ఏంటంటే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ బోనస్ ఇవ్వాల్సింది ఎంప్లాయీ కాదు, షేర్ హోల్డర్స్ కాదు, పాలసీ హోల్డర్స్కి బోనస్ ఇవ్వాలి సార్. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ దిస్ చాప్టర్ సార్. బోనస్ ఇవ్వాల్సింది ఇన్సూరెన్స్ కంపెనీ, నాట్ టు ఎంప్లాయీస్, నాట్ టు షేర్ హోల్డర్స్. దే హ్యావ్ టు గివ్ బోనస్ టు పాలసీ హోల్డర్స్. ఎవడైతే LIC తీసుకున్నాడో వాళ్ళకి ఇయర్ ఎండ్లో కొంత అమౌంట్ బోనస్ వస్తుంది. డైరెక్ట్గా క్యాష్ ఇవ్వకపోవచ్చు, నీ అమౌంట్కి యాడ్ చేస్తారు. ఈ బోనసెస్లో మనకి 5 types ఆఫ్ బోనసెస్ ఉన్నాయి. MCQకి వెరీ 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 ఇంపార్టెంట్. 5 types ఆఫ్ బోనసెస్: సింపుల్ రివర్షనరీ బోనస్, కాంపౌండ్ రివర్షనరీ బోనస్, ఇంటరిమ్ బోనస్, క్యాష్ బోనస్, టెర్మినల్ బోనస్. MCQకి వెరీ వెరీ ఇంపార్టెంట్. Now I will discuss what is the meaning of simple reversionary bonus. సింపుల్ రివర్షనరీ బోనస్ అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ అంటే నీ పాలసీ వాల్యూ నా 10 lakhs అనుకోండి, 10 lakhs పైన ఒక 1% ఇంటూ 1%. జాగ్రత్త ఇక్కడ వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పాలసీ వాల్యూ 10 lakhs. వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మీకు 1% బోనస్ ఇస్తాం సార్ అంటే ఇయర్ 1లో ఏమవుతుంది? 1% అంటే 10,000, ఇయర్ 2లో 10,000. ఇలా నా వాల్యూ ఇంక్రీజ్ అవుతా పోతా ఉంటుంది. దాన్ని ఏమంటారు నాన్న? సింపుల్ రివర్షనరీ బోనస్. అలా కాకుండా ఫస్ట్ ఇయర్లో 10 lakhs, సెకండ్ ఇయర్లో ఎంత? ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? బోనస్ 10,000 కదా. సెకండ్ ఇయర్కి వాడు 10,000 పైన 10% వేస్తాడు అనుకోండి, దాన్ని కాంపౌండ్ రివర్షనరీ బోనస్ అంటారు. నార్మల్ ఎవ్రీ ఇయర్ 10 అంటే దాని సింపుల్. అలా కాకుండా దీనిపైన మళ్ళీ పర్సంటేజ్ అప్లై చేస్తే ఎవ్రీ ఇయర్ దాన్ని కాంపౌండ్ రివర్షనరీ బోనస్ అంటారు, లైక్ ఏ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఇంటరిమ్ బోనస్ అంటే లైక్ ఇంటరిమ్ డివిడెండ్. ఇన్ బిట్వీన్ ఇయర్ మధ్యలో బోనస్ ఇస్తే దాన్ని ఇంటరిమ్ బోనస్ అంటారు, లైక్ ఇంటరిమ్ డివిడెండ్. నెక్స్ట్ వన్ క్యాష్ బోనస్ అంటే బోనస్ క్యాష్ ఫామ్ లో ఇస్తే, నార్మల్లీ ఎవరు ఇస్తే, దట్ ఈస్ కాల్డ్ క్యాష్ బోనస్. టెర్మినల్ బోనస్ అంటే మీ FM లాంగ్వేజ్ లో వైల్ క్యాలిక్యులేటింగ్ NPV దర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ టెర్మినల్ వాల్యూ. టెర్మినల్ వాల్యూ అంటే దట్ ఈస్ ద ఓన్లీ వన్ టైమ్ ఇయర్ ఎండ్ ఆర్ అసెట్ యూజ్ఫుల్ లైఫ్ ఎండ్ వాల్యూ. ఇక్కడ కూడా సేమ్, టోటల్ పాలసీ లైఫ్ లో ఒక్కసారి ఇస్తే దాన్ని వన్ టైం బోనస్ ని టెర్మినల్ బోనస్ అంటారు. దీస్ ఆర్ ద 5 types ఆఫ్ బోనసెస్ అండి.
కొన్ని ఎంట్రీస్ మాట్లాడాలి. క్యాష్ లో బోనస్ ఇస్తే P&L అకౌంట్ డెబిట్ టు బోనస్ పేయబుల్. క్యాష్ ఇవ్వకపోతే ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ఏ ఫండ్ కాల్డ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్. ఎంట్రీ ఏమవుతుంది సార్? P&L అకౌంట్ డెబిట్ టు లైఫ్ అష్యూరెన్స్ ఫండ్. క్యాష్ ఇస్తే టు బోనస్ పేయబుల్. నెక్స్ట్ ఎంట్రీ ఏమవుతుంది? బోనస్ పేయబుల్ టు క్యాష్. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. P&L టు క్యాష్. క్యాష్ ఇవ్వట్లేదు సార్, అప్పుడు ఏమవుతుంది నాన్న? ఎక్కడికి పంపిస్తాం? లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ కి. ఎంట్రీ ఏమవుతుంది? P&L అకౌంట్ డెబిట్ టు లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ అకౌంట్. ఈ నోట్స్ టాటా బచ్ వాళ్ళకి వచ్చిందా నాన్న సాఫ్ట్ కాపీ? రాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక LIC కంపెనీ స్టార్ట్ చేశాను. కంపెనీ నేమ్ RIC అంటే రాధికా ఇన్సూరెన్స్ కార్పొరేషన్. దట్ ఈస్ అవర్ కంపెనీ నేమ్. మా కంపెనీకి ఒక కస్టమర్ వచ్చాడు. ఆ కస్టమర్ నేమ్ దిలీప్. పిల్లర్ బాయ్. సో వాడు కస్టమర్. ఆల్రెడీ వాడికి అన్ని జబ్బులు ఉన్నాయి, AIDS అన్ని జబ్బులు ఉన్నాయి. సో వాడు మా దగ్గరకు వచ్చాడు. సో మా దగ్గరకు వచ్చి ఒక పాలసీ తీసుకున్నాడు నాన్న. పాలసీ వాల్యూ 100 crores అండి. ఎవ్రీ ఇయర్ వాడు నాకు 2 crores ప్రీమియం పే చేయాలి. పాలసీ లైఫ్ 15 years. ఈ 15 years లో వాడికి ఏం జరిగినా మనం ఎంత పే చేయాలి సార్? 100 crores పే చేయాలి. కాకపోతే నా హ్యాపీ ఏంటి? ఐ విల్ గెట్ ఎవ్రీ ఇయర్. నేను దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వేరే దగ్గర, అది సెకండరీ థింగ్. ఐ కెన్ పర్చేజ్ షేర్స్. కాకపోతే భయం ఏంటో తెలుసా? అసలే వాడు ABCD మొత్తం జబ్బులన్నీ ఉన్నాయి. వాడికి ఏదైనా జరిగింది అనుకోండి, ఎంత పే చేయాలి? 100 crores RIC పే చేయాలి దిలీప్కి. ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది సార్. మరి ఇంత రిస్క్ నేను తీసుకోవాలి అంటే నాకు ఎందుకో భయం వేస్తుంది. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, ఇలాంటి టైంలోనే ఆచితూచి ఆలోచించాను సార్. ఏం చేస్తాను సార్ అంటే, ఐ విల్ అప్రోచ్ వన్ మోర్ కంపెనీ. ఐ విల్ అప్రోచ్ LICని అప్రోచ్ అవుతా. వాళ్ళకి ఏం చెప్తానంటే, మై డియర్ LIC, నేను ఒక కస్టమర్కి పాలసీ ఇచ్చాను. పాలసీ వాల్యూ 100 crores. నాకు ఎవ్రీ ఇయర్ వాడు 2 crores పే చేస్తాడు. కానీ నాకు భయంగా ఉంది, రిస్క్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, వాడు నాకు 2 crores ఇస్తాడు ఎవ్రీ ఇయర్. ఆ 2 crores లో నీకు 40% ఇస్తా, ఎవ్రీ ఇయర్ ఇస్తా. దీన్ని ఏమంటారు నాన్న? ప్రీమియంలో నీకు కొంత షేర్ ఎవ్రీ ఇయర్ పంపిస్తాను నేను. నిజంగా దిలీప్ అనే కస్టమర్కి ఏదైనా జరిగింది అనుకోండి, ఎవరు పే చేయాలి దిలీప్కి? RIC ఎంత పే చేయాలి? అప్పుడు నువ్వు నాకు ఈ 100 crores లో 40% ఇవ్వు. అంటే నా రిస్క్ ని నీ దగ్గర ఇన్సూరెన్స్ చేయిస్తున్నాను. ఎవరైతే LIC ఉన్నారో LICని సీడింగ్ కంపెనీ, CEIDING సీడింగ్ కంపెనీ అంటారు. ఈ టోటల్ కాన్సెప్ట్ ని రీఇన్సూరెన్స్ అంటారు సార్. రీఇన్సూరెన్స్ అంటే వీఆర్ ట్రాన్స్ఫరింగ్ పార్ట్ ఆఫ్ రిస్క్ టు అనదర్ కంపెనీ. ఎప్పుడు ఇలా చేస్తాం సార్? వెనెవర్ వీ ఫీల్ దెర్ ఇస్ హై రిస్క్. క్లియరా సార్? ఇక్కడ నువ్వేం అర్థం చేసుకోవాలి? ఎవ్రీ ఇయర్ మనం ఎవరికి అమౌంట్ పే చేయాలన్నా, సీడింగ్ కంపెనీకి ఏం పే చేయాలి? ప్రీమియంలో 40% పే చేయాలి. మనకి ఎప్పుడు వాడు అమౌంట్ ఇస్తాడు? వాడికి ఏదైనా జరిగిందని అప్పుడు మనకి అమౌంట్ వస్తుంది. జాగ్రత్తగా వినాలి. కొన్నిసార్లు ఏమవ్వచ్చు, ఇంకో కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు LIC ఉందా? TIC అనుకోండి సార్, ఆర్ ఏదో ఒక TIC. ఈ కంపెనీలో
శ్రీధర్ అనే పర్సన్ వీడికి లేదు సార్, హెల్త్ బాగాలేదు. సో వీడికి హెల్త్ బాగాలేదు. సో వీడు టిఐసిలో పాలసీ తీసుకున్నాడు సార్. పాలసీ వాల్యూ 50 crores. పాలసీ ప్రీమియం ఎవ్రీ ఇయర్ హీ హాస్ టు పే 50 lakhs. ఇప్పుడు టిఐసికి భయం వేస్తుంది, అసలే వాడికి హెల్త్ బాగాలేదు, ఫ్యూచర్ లో వాడికి ఏదైనా జరిగింది అనుకోండి టిఐసికి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి టిఐసి అప్రోచ్డ్ ఆర్ఐసి సార్. అంటే ఈ కేసులో ఆర్ఐసి విల్ బికమ్ సీడింగ్ కంపెనీ. అంటే ఆర్ఐసి మే బికమ్ సీడింగ్ కంపెనీ ఆర్ ఎల్ఐసి మే బికమ్ సీడింగ్ కంపెనీ. పర్టికులర్ ఎగ్జాంపుల్ లో ఇక్కడ నేను ఇంకొకటికి సీడింగ్ చేస్తే ఇక్కడ టిఐసి నన్ను సీడింగ్ చేశాడు. సీడింగ్ మీన్స్ రీఇన్సూరెన్స్, సేమ్ కంపెనీ. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఎల్ఐసి పేమెంట్ చేయాల్సి వస్తే సెకండ్ ఎగ్జాంపుల్ లో టిఐసి నాకు అమౌంట్ ఇస్తుంది. ఇక క్లారిటీ ఉండాలి సార్. అర్థమవుతుందా సార్? ఇందాక మాట్లాడుకున్నాం లైఫ్ అష్యూరెన్స్ ఫండ్. లాస్ట్ వన్ సెకండ్ పర్సన్, వాట్ ఆర్ యూ డూయింగ్? లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ అంటే ఏంటి సార్ అంటే ఆల్ రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దేనికోసం సార్ ఇది అంటే ఫ్యూచర్ లో నెట్ లయబిలిటీని రీచ్ అవ్వడానికి. సో ప్రతి కంపెనీ కూడా ఒక ఫండ్ ని క్రియేట్ చేయాలి. ఫండ్ నేమ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్. నథింగ్ బట్ all revenue receipts minus revenue expenses, just like your P&L. Only revenue receipts మాత్రమే. ఇది ఇంపార్టెంట్ సార్. స్టేట్మెంట్ షోయింగ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్. ఈ ఫండ్ లో ఎలా చేంజెస్ అవుతుంది అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ కి ఆల్ ఇన్కమ్స్ యాడ్ చేస్తాం. యూ టెల్ మీ ఎల్ఐ కంపెనీకి ఏముంటాయి? ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇన్కమ్స్ అంటే ప్రీమియమ్స్ ఉంటాయి, లెస్ ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏముంటాయి? క్లైమ్స్ ఉండొచ్చు ఆర్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కమిషన్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఆల్ ఎక్స్పెన్సెస్. ఇది కాకుండా ఒక స్టార్ ఐటమ్ ఉంది. ఏంటి సార్ అంటే బోనస్ యూటిలైజ్డ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం. ఇందాక చెప్పాను నేను, బోనస్ ఎవరెవరికి ఇస్తారు నాన్న? కంపెనీ పాలసీ హోల్డర్స్ కి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ పాలసీ హోల్డర్, ఆమె ఇన్సూరెన్స్ కంపెనీ. ఫస్ట్ ఇయర్ లో తనకి బోనస్ ఎంత వచ్చింది సార్ అంటే 10,000 వచ్చింది. సెకండ్ ఇయర్ తన ప్రీమియం పే చేయాలి కదా, ప్రీమియం అమౌంట్ 15,000. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అమ్మ డోంట్ పే 15,000, నీకు బోనస్ ఉంది, బ్యాలెన్స్ అమౌంట్ పే చేయని చెప్తున్నాను. అలా చేస్తే దాన్ని ఇక్కడ రెడ్యూస్ చేయాలి. లాజిక్ ఏంటి? ఇది రెగ్యులర్ క్లాస్ కాదు, ఇంతకంటే ఎక్కువ మనం లాగలేం. ఓకేనా సార్? సో దిస్ ఈజ్ హౌ అష్యూరెన్స్ ఫండ్ స్టేట్మెంట్. మరి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో నెట్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయాలి సార్? ఇన్సూరెన్స్ కంపెనీస్ లో నెట్ ప్రాఫిట్ ఫైండ్ చేయాలి అంటే మనకి బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ లో ఫైండ్ చేయొచ్చండి. బ్యాలెన్స్ షీట్ లో ఒకవైపు ఫండ్ ఉంటుంది, ఫండ్ అసెట్ కాబట్టి అసెట్ సైడ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఉంటుంది. అదర్ సైడ్ నెట్ లయబిలిటీ. నెట్ లయబిలిటీ అంటే హౌ మచ్ క్లైమ్ వీ హ్యావ్ టు పే. బ్యాలెన్సింగ్ ఫిగర్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఫండ్ ఎక్కువ ఉంటే అది సర్ప్లస్ ప్రాఫిట్ అంటారు. నెట్ లయబిలిటీ ఎక్కువ ఉంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇటువైపు వస్తుంది, డెఫిసిట్ ఆర్ లాస్ అంటారు. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. ఏంటంటే నా 2 ఫిగర్స్, లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఒకటి, నెట్ లయబిలిటీ. ఫండ్ ఎక్కువ ఉంటే సర్ప్లస్, లయబిలిటీ ఎక్కువ ఉంటే డెఫిసిట్, నథింగ్ బట్ ప్రాఫిట్ ఆర్ లాస్. క్లియరా సార్? నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 28 పెండింగ్ ఉందా? ఇది ఎక్కడికి పంపిస్తాం? ఈ సర్ప్లస్ ని P&L ఎంట్రీ ఏమవుతుంది? లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ అకౌంట్ డెబిట్ టు, లాస్ అయితే రివర్స్ ఏమవుతుంది? P&L అకౌంట్ డెబిట్ టు లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ అకౌంట్ సార్.
నెక్స్ట్ మిగిలింది సెక్షన్ నెంబర్ 28 ఆఫ్ ఎల్ఐసి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటి సార్ సెక్షన్ నెంబర్ 28 ఆఫ్ ఎల్ఐసి అంటే, నీకు ఏదైతే ప్రాఫిట్ నీకు గుర్తుందా, బ్యాంకింగ్ కంపెనీస్ లో సెక్షన్ నెంబర్ 17 చెప్పా. ఏం చెప్పాను, ఎవ్రీ బ్యాంకింగ్ కంపెనీ వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ లో 25% ఆఫ్ ప్రాఫిట్ ని రిజర్వ్ ఫండ్ కి పంపించాలి అని చెప్పా. అలానే ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో సెక్షన్ నెంబర్ 28 ఏం చెప్తుందంటే, నీకు వచ్చినటువంటి ప్రాఫిట్ లో ఎంత అమౌంట్ అయితే నీ ఫ్యూచర్కి అవసరం అనుకుంటున్నావో ఆ అమౌంట్ పక్కన పెట్టేసి బ్యాలెన్స్ ప్రాఫిట్లో 95% ఆఫ్ ప్రాఫిట్ని పాలసీ హోల్డర్స్కి ఇచ్చేసే, 5%ని షేర్ హోల్డర్స్కి ఇవ్వు. ఎందుకో తెలుసా, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈజ్ మెయిన్లీ డిపెండింగ్ ఆన్ పాలసీ హోల్డర్స్ కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోకస్ ఉండేది పాలసీ హోల్డర్స్ పైన. ఐ రిపీట్, ప్రతి కంపెనీ కూడా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కరెంట్ ఇయర్లో ఒక 50 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఈ 50 lakhs లో నాకు నెక్స్ట్ ఇయర్ బిజినెస్ చేయడం కోసం ఒక 5 lakhs అవసరం. రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఈ 45 lakh లో 95% పాలసీ హోల్డర్స్కి ఇవ్వాలి, 5% షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి 95%ని, యాజ్ ఏ బోనస్ ఇవ్వాలి. ఎంత అవుతుంది 95% అంటే 40 lakhs, 42 lakhs, 75,000. రిమైనింగ్ 2,25,000. ఇది పాలసీ హోల్డర్స్ కి, ఇది షేర్ హోల్డర్స్. ఎవరు చెప్పారు సార్, సెక్షన్ నెంబర్ 20. ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ, మళ్ళీ మనం కవర్ చేయొచ్చు. ఇది కాకుండా మీ అందరికీ తెలుసు, నీకు గుర్తుందా ఎన్పిఓలో వాళ్ళ స్టేట్మెంట్స్ ఏంటన్నా, రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అలానే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రెవెన్యూ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉండదు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి సోసి ఉండదు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి నోట్స్ ఉండదు. ఈ 3 మాత్రమే ఉంటాయి. ఎంసీక్యూస్ లో చాలా సార్లు అడిగాడు, రీసెంట్ గా కూడా అడిగాడు. ఏముంటాయన్నా, రెవెన్యూ అకౌంట్, P&L అకౌంట్, అది ఎల్ఐసి అయినా జిఐసి అయినా అవే ఉంటాయి సార్. ఫామ్ నెంబర్స్ మారుతాయి సార్. ఎల్ఐసికి ఫామ్ ఏ, జిఐసికి ఫామ్ బి. రీసెంట్ గా అడిగాడు, ఐ థింక్ రీసెంట్ అటెంప్ట్ లో ఒకసారి పడింది, అదైతే డామ్ షూర్ గుర్తుంది, బట్ ఎప్పుడు అనేది తెలియదు. ఇది కూడా రీసెంట్ అటెంప్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ? క్యాష్ ఫ్లో, రెవెన్యూ, P&L, బ్యాలెన్స్ షీట్. రేపు ఫామ్ నేమ్స్ అడగొచ్చు, సేమ్ క్వశ్చన్ అడగలేడు కాబట్టి. ఏంటి ఫామ్ నేమ్స్? ఎల్ఐసిస్కి అయితే ఫామ్ ఏ, జిఐసికి అయితే ఫామ్, రెవెన్యూకి ఎక్కడైనా సరే ఆర్ఏ అంటారు, P&Lని పిఎల్, బ్యాలెన్స్ షీట్ని బిఎస్. వాడు రివర్స్ చేసి కన్ఫ్యూజ్ చేసి అడగొచ్చు. ఆల్మోస్ట్ కాన్సెప్ట్ అంతా కవర్ అయింది. ప్రాబ్లమ్స్ చేద్దాం, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓపెన్ వర్క్ బుక్స్ అండి. పేజీ నెంబర్ 158, క్వశ్చన్ నెంబర్ 1. అంత ఈజీ కాదు సార్, ఈజీగా కనిపిస్తాయి, బట్ క్వశ్చన్స్ లో ట్రికీ పాయింట్స్ ఉంటాయి. అర్థమైతే చాలా ఈజీ, 50% నాలెడ్జ్ ఉంటే కష్టం. ఈజీ ప్రాబ్లమ్స్, ఛాన్సెస్ ఫర్ మిస్టేక్స్. జాగ్రత్తగా చూడండి. ద రెవెన్యూ అకౌంట్ ఆఫ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షోస్
life assurance fund as on 31st March 2021 62,21,310 before taking into account following items. సో ఏదైతే ఒక 5 పాయింట్స్ చెప్పాడో అవి అడ్జస్ట్మెంట్ జరగలేదు అంట. నథింగ్ బట్ వాడు ఇచ్చింది మనం ఏమనుకోవచ్చు, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనుకోవచ్చు. నేను చెప్పాను గుర్తుందా, ఫండ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది ఇంపార్టెంట్ అని. ఏమేమి యాడ్ చేయాలి ఇక్కడ, ఆల్ ఇన్కమ్స్ యాడ్ చేయాలి, ఆల్ ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేయాలి, దాంతోపాటు ఒక స్పెషల్ ఐటెం ఉంటుంది, బోనస్ యూటిలైజ్డ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం ని రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ చెప్పాడా ఎంతనన్నా 62 lakh. ఆ 5 పాయింట్స్ లో ఇన్కమ్స్ ఏంటో చెప్పండి నాకు. ఇన్కమ్స్ అంటే ఏమేమి ఉన్నాయి చూడండి. పాయింట్ నెంబర్ 1 క్లెయిమ్ ఇన్కమా కాదు, బోనస్ యూటిలైజ్డ్ ఇన్కమ్ కాదు. పాయింట్ నెంబర్ 3 ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్, అంటే మీనింగ్ ఏంటి, నేను ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఇన్కమే కదా నాన్న. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఏం యాడ్ చేయాలి, ప్లస్ 8,260. ఇంకా సార్ ప్రీమియం అండ్ ఇన్కమే కదా నాన్న, ఎంత నాన్న 5,410. దీని నుంచి ఏం రెడ్యూస్ చేయాలరా, క్లెయిమ్స్. క్లెయిమ్ పాయింట్ నెంబర్ 5 చూడండి, క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ బట్ నాట్ ఎట్, అది పర్లేదు ఇంటిమేషన్ అయినా సరే, అది ఎక్స్పెండిచర్ ఎంత నాన్న. కానీ 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 పాయింట్ నెంబర్ 1కి లింక్ చేయండి పాయింట్ నెంబర్ 5ని. ఎందుకో తెలుసా, క్లైమ్స్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్. దానికి నేను చెప్పాను కదండి, నేను దిలీప్కి 100 crores ఇవ్వాల్సినప్పటికీ నాకు LIC 40 crores ఇస్తుంది. సో నా నెట్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ 60 crores. ఇక్కడ కూడా సేమ్, నా క్లెయిమ్ 26,500 అయినప్పటికీ నాకు ఎంత అమౌంట్ వస్తుంది, నా బ్యాలెన్స్, నా లైబిలిటీ ఎంత నాన్న, ఓన్లీ 14,500 ఓన్లీ. ఈ పాయింట్ అర్థమైతే నేను గ్రేటే సార్, ఎందుకంటే చెప్పింది నేనే కాబట్టి. నెక్స్ట్ కాకుండా ఇంకేమున్నాయన్న, బోనస్ ఏం చేయమని చెప్పాను, దాన్ని కూడా రెడ్యూస్ చేయమని చెప్పాను, నీకు బ్యాలెన్స్ అమౌంట్ వస్తుంది. స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తాడు, ఇక్కడ మిస్టేక్ చేస్తాడు. అర్థమైందా పాయింట్ ఎలా అనేది, ఎందుకు నా రెడ్యూస్ చేశాను నేను, మనకి అమౌంట్ వస్తుంది కదా సార్, నెట్ అమౌంట్ మనకి పడేది ఎంత అండి, 14,500. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి, క్వశ్చన్ నెంబర్ 2 and 3 ఇంపార్టెంట్ సార్, ఆన్సర్ చూడొద్దు సార్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అమ్మా. The life assurance fund of Prakash Life Insurance Company Limited was 34 lakhs on 31st March 2021. Its actuarial valuation on 31st March 21 disclosed net liability. Sir, మనకి ఫండ్ అమౌంట్ ఉంది, లైబిలిటీ అమౌంట్ ఉంది. క్వశ్చన్ నెంబర్ ఏమడుగుతున్నాడు చూడండి, వాల్యుయేషన్. నీకు గుర్తుందా ఏం చెప్పాను నేను, ఏం చెప్పాను సార్, బ్యాలెన్స్ షీట్ లో ఒకవైపు ఫండ్ రాయండి, ఇంకోవైపు బ్యాలెన్స్ ఫిగర్ ఏమవుతుంది, సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. ఒకసారి మీరు చేసి చెప్తారా, ఏమవుతుందన్న బ్యాలెన్స్ షీట్ డ్రా చేస్తే, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఎంత ఇచ్చాడ్రా, ఫండ్ 24 lakhs, 34 lakhs. నెక్స్ట్ నెట్ లైబిలిటీ ఎంత నాన్న, 28 lakh. క్లోజ్ చేయండి. సర్ప్లస్ డెఫిసిట్, సర్ప్లస్ అలియాస్ ప్రాఫిట్ ఎంత నాన్న, 5 lakh. దీన్నే వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ అంటారు. నథింగ్ బట్ యూ కెన్ సే ప్రాఫిట్. ఎక్కడికి పంపించాలి దీన్ని, P&L ఎంట్రీ ఏమవుతుందని చెప్పాను, LAF అకౌంట్ డెబిట్ టు P&L, లాస్ అయితే రివర్స్ అని చెప్పా, అంతే. ఫస్ట్ పాయింట్ ఆన్సర్. కానీ క్వశ్చన్ అయిపోలా, ఇంకా ఏమంటున్నాడు చూడండి, అండ్ ఇంటరిమ్ బోనస్ ఆఫ్
40,000 was paid to policy holder during previous 2 years. ఎంత బోనస్ పే చేశారంటే సార్ 40,000. ఓకే, ఏమంటున్నా ఇంటరిమ్ బోనస్. ప్లీజ్ అండర్లైన్ ఇంటరిమ్ బోనస్ అంటే మీనింగ్. ఇంటరిమ్ బోనస్ అంటే ఇన్ బిట్వీన్ ఇయర్. నిజంగా చెప్పండి రా, నిజంగా వాడు బోనస్ పే చేయకుండా ఉండుంటే నా ఫండ్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉండేది. ఎందుకు ఫండ్ వాల్యూ తగ్గింది? బోనస్ ఇవ్వడం వల్ల తగ్గింది. అంటే నా ప్రాఫిట్ 5,20,000 కాదు, నా ప్రాఫిట్ ఒరిజినల్ గా 5,20,000 ప్లస్ 40,000. సార్ వాట్ ఈస్ ద లాజిక్ సార్? కామన్ సెన్స్ మై డియర్. బోనస్ ఇవ్వడం వలన నా ప్రాఫిట్ తగ్గుంటుంది ఆబ్వియస్లీ. కానీ నా కరెక్ట్ ప్రాఫిట్ ఎంతండి? 5,20,000 ప్లస్ 40 అంటే 5,60,000. స్టూడెంట్ అర్థం చేసుకోవాలి, వై ఐ ఆమ్ యాడింగ్ 40,000. క్లియరా సార్? ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చిందన్న? దిస్ ఈజ్ కాల్డ్ నెట్ ప్రాఫిట్ 5,60,000. ఇక్కడ సెక్షన్ నెంబర్ 28 అప్లికబుల్ అవుతుంది. ఏం చెప్పాను నేను నీకు? ఈ నెట్ ప్రాఫిట్ లో నీకు ఎంత అమౌంట్ అయితే కావాలో ఫ్యూచర్ కి అంత పక్కన పెట్టుకో. బ్యాలెన్స్ నెట్ ప్రాఫిట్ లో 95% పాలసీ హోల్డర్స్ కి ఇవ్వండి, 5% షేర్ హోల్డర్. క్వశ్చన్ లో చెప్తా చూడండి వాళ్ళకి ఎంత కావాలో. క్వశ్చన్ లో ఏమంటున్నాడు నాన్న? ఇట్ ఈస్ నౌ ప్రపోజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ 1,10,000. సో వాళ్ళకి కావాల్సిన అమౌంట్ పక్కన పెట్టేసేయండి. క్యారీ ఫార్వర్డ్ తీసేస్తే 1,10,000 పక్కన పెట్టేది ఇంకెంత ఉంటుంది సార్? 4,00,000. ఈ 4,50,000 కి సెక్షన్ నెంబర్ 28 అప్లికబుల్ అవుతుంది సార్. అంటే ఏంటి సార్? 95% పాలసీ హోల్డర్స్ కి 5% తగలెట్టండి అమ్మా క్యాల్సీలో. 4,27,000. ఏ చెప్పు, బ్రేక్ లో స్నాక్స్ తిన్నావు కదా, చెప్పు. 500 ఇక్కడ సార్. ఊరికి అరవద్దు. 22,500. ఇక్కడే ఆచితూచి మాట్లాడాలి. You tell me how much I have to pay to policy holder nana as per section number 28. కానీ ఆల్రెడీ వాళ్ళు నా దగ్గర కొట్టేశారు 40,000. ఎలా? ఇంటరిమ్ బోనస్ లో. దిస్ ఈస్ ద మాక్సిమం బోనస్ ఐ హ్యావ్ టు పే ఆన్ ఇయర్. బట్ ఆల్రెడీ ఐ పెయిడ్. నో, ఎంత పే చేశాను? ఇంకెంత పే చేయాలి సార్? 3 lakh. మరి వీళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి కూడా ఇంటరిమ్ డివిడెండ్ ఇచ్చి ఉంటే రెడ్యూస్ చేసేవాడిని. క్వశ్చన్లో ఏమైనా చెప్పాడా సార్? ఇన్ కేస్ చెప్పాడు అనుకోండి ఒక 10,000, ఏం చేసేవాడిని? రెడ్యూస్ చేసేవాడిని. చెప్పలేదు కాబట్టి జస్ట్ ఇగ్నోర్. క్లియరా సార్? ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేశాను సార్? నేను బ్యాలెన్స్ షీట్ డ్రా చేశాను. అసెట్ సైడ్ ఫండ్ రాశాను, లయబిలిటీ సైడ్ నెట్ లయబిలిటీ రాశాను. నాకు ప్రాఫిట్ వచ్చింది 5,20,000. నెక్స్ట్ ఏం చేశాను నాన్న? సెక్షన్ నెంబర్ 28 అప్లై చేశాను. ఆ ప్రాఫిట్ కి ఏమి యాడ్ చేశాను? ఇంటరిమ్ బోనస్. ఎందుకు లాజిక్ అంటే కూడా నీకు చెప్పాను. ప్రాఫిట్ బోనస్ ఇవ్వడం వల్ల ప్రాఫిట్ రెడ్యూస్ అయింది. కరెక్ట్ ప్రాఫిట్ ఫైండ్ చేయాలి అంటే బోనస్ ని యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది ప్రాఫిట్? 5,60,000. దట్ ఈస్ నెట్ ప్రాఫిట్. దాంట్లో నాకు ఎంత అమౌంట్ కావాలంటే ఫ్యూచర్ కి 1 lakh. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది నాన్న? 4 lakh. దాంట్లో 28 ఏం చెప్తుంది? 95% పాలసీ హోల్డర్స్ కి 5% అంటే ఎంత అవుతుంది? 4,27,500. బట్ ఆల్రెడీ ఆ పెయిడ్ కదా, ఎంత పే చేసాం? ఎలా చెప్తున్నావు ఇది? ఇంటరిమ్ బోనస్, బ్యాలెన్స్ అమౌంట్ వీళ్ళకి సేమ్ అమౌంట్. దట్స్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 3 మీరు చేయండి. సేమ్ కాన్సెప్ట్ సేమ్. సేమ్ క్వశ్చన్ కదండి. ఈ క్వశ్చన్ లో 2 ఫండ్స్ ఉన్నాయి. ఏ ఫండ్ తీసుకోవాలి?
క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే క్లోజింగ్ డేటే కదా సార్. అంటే 240 165 240 ఫండ్ లో ఉంది, 165 లైబిలిటీ. అంటే ప్రాఫిట్ ఎంత అవుతుంది సార్ ఇక్కడ 75. ఇంటరిమ్ బోనస్ ఉందా, ఏం చేయాలి, టోటల్ ఎంత అవుతుంది 1 lakh 100 lakhs 1 lakh 100 lakhs. ఈ 100 lakhs లో వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ ఏమైనా చెయ్యాలా? ఎంత క్యారీ ఫార్వర్డ్ అడుగుతున్నాడు, చెప్పలేదా క్యారీ ఫార్వర్డ్? ఏం చెప్పలేదా? చెప్పకపోతే నథింగ్ సార్. అప్పుడు ఏమవుతుంది 95% పాలసీ అంటే ఏమవుతుంది 95 lakh పాలసీ హోల్డర్స్ కి 5 lakh, బట్ ఆల్రెడీ వీ పే 25 కాబట్టి ఇంకా 70 ఇస్తే సరిపోద్ది. అడిషనల్ క్వశ్చన్లోకి రండి. అడిషనల్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 1 రెవెన్యూ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, అడిషనల్ క్వశ్చన్లో కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటే అవి మీరు ట్రై చేయొచ్చు. ఎవ్రీథింగ్ మొత్తం స్పూన్ ఫీడింగ్ చేయలేను, బట్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్లో రెవెన్యూ అకౌంట్ ఇంపార్టెంట్ సార్. అంటే క్వశ్చన్ నెంబర్ 5 ఈజ్ ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్లో. ఒకసారి చూసుకోండి ఫార్మెట్ అండ్ హౌ టు డూ ఇట్. సో ఇక్కడతో బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓవర్. ఎగ్జామినేషన్లో ఇక్కడ నుంచి మనకి 16 మార్క్స్ గ్యారంటీ. రీసెంట్ ఎగ్జామ్లో అయితే 18 మార్క్స్ అడిగారు బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ ఇన్సూరెన్స్. సో ప్లీజ్ ఈ 3 చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్ అయితే నీ పాకెట్లో 16 మార్క్స్ ఉన్నట్టే. నువ్వు చేయాల్సిన పని జాగ్రత్తగా నేను చెప్పిన క్లాస్ ఇంకోసారి విని దెన్ మన నోట్స్ అండ్ మెటీరియల్ ఫాలో అయితే సరిపోద్ది. మనం క్వశ్చన్స్ కూడా నీకు చూపించాను, పాస్ట్ ఎగ్జామినేషన్ పేపర్స్ బౌండరీ దాటట్లేదు, అవే క్వశ్చన్స్ ఇస్తాడు. నెంబర్స్ మారుతాయి మ్యాక్సిమం కేసులో, ఎందుకంటే ఈ చాప్టర్స్లో ఎక్కడ ఈ సిలబస్ లేదు. ఒకప్పుడు బాగా ఓల్డ్ 2000లో సిఏలో ఉండేది, ఇప్పుడు తీసేశారు. కొన్ని రోజులు సిఏ ఫౌండేషన్లో అక్కడ కూడా తీసేశారు. ఈ చాప్టర్స్ ఓన్లీ సిఎంఏలో మాత్రమే ఉన్నాయి కాబట్టి వాడికి కూడా కొత్తగా క్వశ్చన్స్ దొరకవు, ఇక్కడ నుంచే ఇవ్వాలి. కాబట్టి అవే క్వశ్చన్స్ ఇస్తాడు, నంబర్స్ మారుస్తాడు మ్యాక్సిమం కేసులో. కొన్ని కేసెస్లో కాపీ పేస్ట్ చేస్తాడు. మనం చూసాం అలాంటి క్వశ్చన్స్ 2 రిపీట్ అయ్యాయి. నువ్వు జాగ్రత్తగా బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్ చూసుకుంటే నీకు మంచి స్కోర్ వస్తుంది ఇక్కడ నుంచి. సో నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను ఈ క్లాసులో నేను 16 మార్క్స్ కవర్ చేశాను అని. ఓకేనా సార్? యా, సో లెట్ మీ స్టార్ట్ ఇన్ ఏఎస్. మనకి గ్రూప్ 1లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, గ్రూప్ 2లో ఇన్ ఏఎస్ ఉన్నాయి. సార్ ఏంటి సార్ డిఫరెన్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కి, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కి అంటే చాలా క్లియర్ గా మనం మాట్లాడుకున్నాం రెగ్యులర్ క్లాసెస్ లో. ఇంకోసారి బ్రీఫ్లు ఇస్తారు మొత్తం. సార్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయినా, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయినా, మెయిన్లీ లెట్ మీ టాక్ అబౌట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎవరు ప్రిపేర్ చేశారు సార్? గ్రూప్ 1లో ఉన్నాయి కదా అంటే ప్రిపేర్ చేసింది ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ చేసింది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని. దే హ్యావ్ ఏ బాడీ కాల్డ్ ASB. ASB అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్. ఆడిటింగ్ అయితే AASB, ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ బోర్డ్. సబ్జెక్ట్ అకౌంట్స్ కాబట్టి ASB ఈజ్ ఇంపార్టెంట్. ASB ఈజ్ ఏ బాడీ ఆఫ్ ICAI. దే హావ్ ప్రిపేర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్.
రూఫ్లో ఉన్నటువంటి all the standards given by ICAI only under the supervision of central government. నార్మల్లీ ప్రతి కంట్రీకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. మనకి we followed accounting standards. అమెరికాలో they have their standards, యూకేలో they have their standards. ఎలాగైతే ఇండియాలో రూపీ, అలానే యుఎస్లో డాలర్, యూకేలో పౌండ్, అలానే ప్రతి కంట్రీకి దే హ్యావ్ దేర్ ఓన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. కానీ ఎలా అయితే డాలర్ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్లో అలానే స్టాండర్డ్స్లో కూడా బాగా వెల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్గా అయితే ఐఎఫ్ఆర్ఎస్ ఈజ్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్. ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. IFRS means International Financial Reporting Standards, which are universally accepted standards. ఇండియా డెవలప్ అవుతుంది కానీ we can't compare our balance sheet with international company balance sheet. Why sir? Standards are different. We followed LIFO, they followed FIFO. We followed cost model, they followed revaluation model. These are the some differences between Indian balance sheet as well as international balance sheet. మరి రెండింటిని కవర్ చేయాలంటే ఎలా అని మన వాళ్ళు ఆలోచించారు. మన స్టాండర్డ్స్ సరిపోవు అని అర్థం చేసుకున్నారు. మన స్టాండర్డ్స్ సరిపోవు ఇంటర్నేషనల్ మార్కెట్కి. ఇంటర్నేషనల్ మార్కెట్ని మీట్ అవ్వాలి అంటే we have to adopt IFRS. వీటిని డైరెక్ట్గా తీసుకొని ఫాలో అవుదామా అని డెసిషన్ తీసుకున్నారు. కానీ ఇగో ఒప్పుకోలేదు. మనవేంటి వేరే వాళ్ళని కాపీ డైరెక్ట్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి మన వాళ్ళే మళ్ళీ కూర్చున్నారు. IFRSకి తగ్గట్టుగా we prepared again Ind AS. కానీ 90% కట్ కాపీ పేస్ట్. పెద్దగా ఏం చేయాల, కాపీ చేసేసారు. ఏం చేశారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ IFRS 1 ఉందనుకోండి, వాళ్ళు దాన్ని Ind AS 101 అన్నారు. IFRS 2ని Ind AS 102. IFRS 16 ఉందనుకోండి, Ind AS 116. నెంబర్లు మార్చేశారు, పేరు అంతే. 90% కంటెంట్ సేమ్, చిన్న చిన్న చేంజెస్ చేశారు ఇండియాకి కావాల్సినట్టు. అంటే Ind AS అనేది కన్వర్జెడ్ ఫ్రమ్ IFRS. Ind AS కి ద మెయిన్ ఆఫ్ సోర్స్ ఏంటి సార్ అంటే IFRS. నువ్వు Ind AS చదువుతున్నావు అంటే యు ఆర్ స్టడింగ్ IFRS. ACCL IFRS ఉంటుంది. యూ కెన్ రైట్ IFRS ఆల్సో, ACCA ఆల్సో, FR పేపర్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. మన గ్రూప్ 2లో Ind ASలో కొన్ని స్టాండర్డ్స్ చెప్పాడు. CMA ఇంటర్లో ఫైనల్ లెవెల్లో ఎక్కువ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ Ind AS 1, 2, 10, నెక్స్ట్ ఐ థింక్ 19, 33, 37. These are the standards specifically given in our syllabus. ఇందాక చెప్పిన వెయిటేజ్ లో దీని నుంచి 100% ఒక 7, ఒక 2, ఒక MCQ ప్లస్ ఒక క్వశ్చన్. దీంట్లో ఎక్కువగా అడిగేది 1933. సెకండ్ కేటగిరీ 2 and 33. థర్డ్ కేటగిరీ 1 and 10. First I will start easy standard Ind AS 2. What is Ind AS 2, Nana? Ind AS 2 is inventory valuation.
Yeah. So Ind AS 2 is inventory valuation. చాలా మంది స్టూడెంట్స్ ఇన్వెంటరీ అనగానే ఓన్లీ దే విల్ సే క్లోజింగ్ స్టాక్ సార్, బట్ కాదండి. ఇన్వెంటరీ అంటే నాట్ ఓన్లీ క్లోజింగ్ స్టాక్, నాట్ ఓన్లీ ఫినిష్డ్ గుడ్. రెగ్యులర్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం మనం, నీకు గుర్తుందో లేదో, ఇంకొకసారి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ బెంచ్ మా ముగ్గురు పార్ట్నర్స్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి. బిజినెస్ ఏంటంటే ఆర్గానిక్ డంగ్ కేక్స్, దట్ ఈస్ బిజినెస్ అండి. డంగ్ కేక్స్ అంటే తెలుసా సార్? పిడకలండి. సో దట్ ఈస్ వేరే బిజినెస్. వాళ్ళే ఓన్ హ్యాండ్స్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే వాళ్ళకి రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ అంటే డంగ్ని తీసుకొస్తారు ఫ్రమ్ ది ఫార్మర్స్. తీసుకొచ్చిన దాన్ని చాలా చక్కగా ప్రాసెస్ చేస్తారు. దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫైనల్లీ దాన్ని ప్రాపర్గా ప్యాకేజ్ చేసి దాన్ని సేల్ చేస్తారు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, పేటిఎం అన్ని దీంట్లో, ఆర్ డైరెక్ట్ కస్టమర్ కూడా సేల్ చేస్తారు. ఇయర్ ఎండ్ అయిపోయింది. ఇయర్ ఎండ్లో మీరు వాళ్ళ స్టోర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర మీరు రెడీగా సేల్కున్నటువంటి డంగ్ కేక్స్ని చూడొచ్చు. అలానే కొన్ని వాల్ పైన కనిపిస్తూ ఉంటాయి. వాల్ పైన ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉంటాయి. దే ఆర్ కాల్డ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. పిడకాస్ ఆర్ ఆన్ వాల్ ఆర్ కాల్డ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కొంచెం పక్కకి వెళ్తే అప్పుడే ఫ్రెష్గా వచ్చినటువంటి రా మెటీరియల్ ఉంటుంది, అది కూడా ఇన్వెంటరీనే. సో మీకు అక్కడ కనిపించినటువంటి డంగ్ ప్లస్ పిడక ఆన్ వాల్ అండ్ రెడీమేడ్ ఆర్ యూ కెన్ సే రెడీ టు డెలివర్ డంగ్ కేక్స్, ఈ త్రీ ఐటమ్స్ ని కూడా ఇన్వెంటరీనే అంటారు. ఇన్వెంటరీ అంటే నాట్ ఓన్లీ ఫినిష్డ్ గుడ్. ఇన్వెంటరీ ఇంక్లూడ్స్ రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్. But surprisingly, student they will not focus on raw material and work in progress. Inventory antene they will talk about only finished goods. That is not correct. Standard మాట్లాడేది how to value finished goods, how to value work in progress, how to value raw material. మన ఎగ్జాంపుల్లో how to value dung cake, how to value pidaka on wall, how to value raw material. Nothing but dung. First let me discuss how to value inventory, nothing but finished good. Ind AS 2 చెప్తుంది ఎలా వాల్యూ చేయాలి సార్ అంటే, ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ బాటిల్, నాకు ఈ వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 6 రూపీస్ అవుతుంది. ఇది సేల్ చేస్తే నాకు 10 రూపీస్ వస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో 6 రాయాలా 10 రాయాలా అనేది స్టాండర్డ్ చెప్తుంది. క్లోజింగ్ స్టాక్లో ఎంత రాయాలి సార్ అంటే స్టాండర్డ్ చెప్తుంది కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఆర్ ఇస్ లోవర్. నాకు కాస్ట్ 6 రూపీస్ పడింది. ఎన్ఆర్వి అంటే ఏంటి సార్? నెట్ రియలైజబుల్ వాల్యూ. సార్ కాస్ట్ అంటే ఏమేమి వస్తాయి సార్? కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ పర్చేస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అదర్ కాస్ట్స్. కాస్ట్ అంటే ఈ 3 థింగ్స్ కవర్ అవుతాయండి. కాస్ట్ ఆఫ్ పర్చేస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అదర్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ పర్చేస్ అంటే ఏంటి? ఆల్ కాస్ట్, పర్చేజ్ ప్రైస్ ప్లస్ ఇంపోర్టెడ్ డ్యూటీ ప్లస్ అదర్ టాక్సెస్, ఆల్ డైరెక్ట్ రిలేటెడ్ కాస్ట్స్ మైనస్ ట్రేడ్ డిస్కౌంట్స్ మైనస్ రీబేట్స్. అన్ని కాస్ట్ ఏవైతే డైరెక్ట్ గా లింక్ అయి ఉంటాయో అన్నింటినీ యాడ్ చేయాలి, డిస్కౌంట్ రిబేట్స్ ని రెడ్యూస్ చేయాలి. మరి కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అంటే ఏంటి సార్? ఇది కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్ ప్రొడక్షన్ కాస్ట్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్, వీటిని కన్వర్షన్. ఎనీ అదర్ కాస్ట్ విచ్ ఆర్ లింక్డ్ టు పర్చేస్ ఆఫ్ మెటీరియల్ ఈస్ కాల్డ్ యాజ్ cost of purchase and cost of conversion and other cost, nothing but cost of inventory. This is not that much important in your examination perspective. Question lo vaade cheppastadu clear ga, cost vaade cheptadu, cost, no need to worry. ఇబ్బంది అంతా దేంతో? ఎన్ఆర్వి తో. ఎన్ఆర్వి అంటే ఏంటో తెలుసా సార్? డోంట్ టెల్ మీ నెట్ రియలైజబుల్ వాల్యూ. ఐ నో దట్ ఇస్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ఆర్వి.
ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మొబైల్ని సేల్ చేయాలి, నాకు అంత స్కిల్ లేదు, నేను అన్నయ్యకి ఇచ్చాను, అన్నయ్య సేల్ చేసి ఇచ్చే నాకు అని. ఇప్పుడా సరే, సో అన్నయ్యకి మొబైల్ ఇచ్చాను సేల్ చేయమని. సో అన్నయ్య మొబైల్ని అక్కకి సేల్ చేశాడు. సేల్ వాల్యూ 10,000 రూపీస్. కానీ వాడు నాకు ఎందుకో 9,000 ఇచ్చాడు సార్. పనికి మళ్ళదా ఎంతకు సేల్ చేసావరా అని అడిగితే 10,000 సార్ అన్నాడు. ఎంత ఇచ్చావరా? 9,000. ఎందుకురా అంటే, ఊరుకోవా, నీకు ఎలా కనిపిస్తున్నాను నేను, నాకు కమిషన్ కావాలిగా. ఆ 1,000 రూపీస్ని కమిషన్ గా తీసుకున్నాడు సార్. నాకు వచ్చిన అమౌంట్ ఎంతనన్నా, ఎంత అమౌంట్ రియలైజ్ అయింది, దాన్ని నెట్ రియలైజబుల్ వాల్యూ అంటారు. ఇంకా సేల్ చేయాల, సేల్ చేస్తే నాకు 9,000 వస్తుంది. అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ ఫార్ములా ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్. ఈ ఒక్క చార్ట్ చాలు టోటల్ కాన్సెప్ట్ ని చెప్పడానికి. హౌ టు వాల్యూ ఫినిష్డ్ గుడ్ అంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఎన్ఆర్వి అంటే ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్. ఎన్ఆర్వి. సార్ ఫినిష్డ్ గుడ్ బాగానే చెప్పేశారు, మరి హౌ టు వాల్యూ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సార్, దాన్ని ఎలా వాల్యూ చేస్తారు? దానికి కూడా సేమ్ ఫార్ములా అండి, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ అవర్ ఇస్ లోవర్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇన్ ఫార్ములా ఆఫ్ ఎన్ఆర్వి. ఇక్కడ ఫార్ములా ఏంటి ఎన్ఆర్వికి? ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్, ఇక్కడ ఏమవుతుందో తెలుసా, ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ టు కంప్లీషన్ మైనస్ ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్. సార్ అర్థం కాలేదు సార్. మన ఎగ్జాంపుల్ ఏం చెప్పానన్నా, దట్ పెడకా ఆన్ వాల్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కదా, దానికి వాళ్ళు ప్యాకింగ్ చేయాలి కదండి. ప్యాకింగ్ చేశారా, ఆ కాస్ట్ని రెడ్యూస్ చేయాలి, దాని వాల్యూ చెప్పాలి అంటే. అర్థమవుతుందా సార్? డిఫరెన్స్ ఏంటి, కొత్తగా ఏం యాడ్ అయింది, ఎక్స్పెక్టెడ్ కాస్ట్ టు కంప్లీషన్ రెడ్యూస్ చేశాను, రిమైనింగ్ అంతా సేమ్. అంటే ఫినిష్డ్ గుడ్ కి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ హైలైటెడ్ పాయింట్. క్లియరా సార్? క్లియర్ అండి. ఒకసారి మీ క్వశ్చన్ బ్యాంక్ లో క్వశ్చన్స్ ఓపెన్ చేయండి సార్, ఏమున్నాయో చూద్దాం. పేజ్ నెంబర్ 175 లో క్వశ్చన్ నెంబర్ 4. The company deals in 3 products A, B, C, which are neither similar nor interchangeable. At the time of closing of its account for year 2021, the historical cost and NRV is given. What is value of closing inventory? కాస్ట్ వాడే చెప్పాడు, ఎన్ఆర్వి కూడా వాడే చెప్పేశాడు. నీ డ్యూటీ జస్ట్ టు టెల్ విచ్ ఈజ్ లోవర్, అంతే. అంతే కదా నాన్న. ప్రోడక్ట్ ఏ కాస్ట్ ఎంతరా, 40. ఎన్ఆర్వి ఇప్పుడు ఏ అమౌంట్ రాయాలి, ఎందుకు 28? విచ్ ఎవర్ ఈజ్ ప్రోడక్ట్ బి అండి, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అండి, బోత్ ఆర్ సేమ్ నో. ప్రోడక్ట్ సి 16. ఆ 3 యాడ్ చేసేసేయండి నన్ను, అయిపోయింది ఆన్సర్. ఇలా రాస్తే నీకు సగం మార్క్స్ కూడా ఇవ్వరు. ప్రొవిజన్ రాయాలి స్టాండర్డ్స్ లో. ఏంట ప్రొవిజన్? అకార్డింగ్ టు ఇన్ AS2 ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ ఎట్ లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ NRV. ఇన్ ద ప్రెసెంట్ కేస్ cost is 40, NRV is 28. Therefore, value of product A is equals to lower of 40 and 28, that is 28. Clarity ఇవ్వాలి, ప్రొవిజన్ రాయాలి. రఫ్గా రాస్తే మార్క్స్ ఇవ్వరు.
నేను ప్రొవిజన్ చాలా క్లియర్ గా ఎక్కడ రాశాను, నోట్స్ లో కూడా ఇచ్చాను నీకు. చూడండి, అకార్డింగ్ టు ఇన్ ఏఎస్ ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్. అట్లీస్ట్ ఆ ప్రొవిజన్ పడాలి, లేకపోతే మార్క్స్ ఇవ్వరు సార్, కట్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 5. ఆన్సర్ చూడొద్దు నాన్న, నేను చెప్పిస్తాను, నీ ఇష్టం మరి. ఆన్సర్ చూడకుండా ట్రై చేయి. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5లో ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ మెటీరియల్ చెప్పాడు, అలానే ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్. సార్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి సార్? నీకు గుర్తుంటే నేను ఇందాకే చెప్పాను, కాస్ట్ ఇంక్లూడ్స్ కాస్ట్ ఆఫ్ పర్చేస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అదర్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ లో క్లియర్ గా చెప్పాను, ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అని. అంటే ఈ రెండింటిని కలిపితే మనకి కాస్ట్ వస్తుంది. అంటే ప్రొడక్ట్ పి కాస్ట్ ఎంతో తెలుసా అండి? 10,000 కాదు, 12,000. ప్రోడక్ట్ ఎస్ కాస్ట్ 5,000. ప్రోడక్ట్ టీ కాస్ట్ 12 + 3 15,000. మరి ప్రోడక్ట్ పి ఎన్ఆర్వి ఏమవుతుంది? ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ చెప్పాడు, ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్ చెప్పాడు. ఎన్ఆర్వి ఏమవుతుంది అన్న? సెల్లింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ కాస్ట్. అంటే ఎన్ఆర్వి ఏమవుతుంది? 14,000, 4,000, 16,000. ఈ రెండింటిని కంపేర్ చేయండి, విచ్ ఎవర్ ఇస్ లోవర్. అక్కడ ఏమవుతుంది? 12,000, 4,000, 15,000. 12 + 4 16 + 15 31. బట్ మళ్ళీ ప్రొవిజన్ రాయాల్సిందే, నీకు ఆన్సర్ వచ్చిన సరే. ప్రొవిజన్ ఏంటి? అకార్డింగ్ టు ఆర్ యాజ్ పర్ ఇన్ AS2 ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్. దట్ ఈస్ ఎనఫ్. అడిషనల్ క్వశ్చన్ లో దర్ ఈస్ ఏ క్వశ్చన్ కాల్డ్ ఒనిడా, ఫిలిప్స్, సోనీ. క్వశ్చన్ నెంబర్ 5 ఐ థింక్ 3. క్వశ్చన్ నెంబర్ 3 చూడు. సోనాలి బింద్రేనా? అదే కదా, సోనార్ బందర్. ఒనిడా కాస్ట్ చెప్తున్నారు, ఎక్స్పెన్సెస్ బ్రింగ్ టు సెలబుల్ కండిషన్. అది కూడా ఏమవుతుంది అన్న? ఇప్పుడు ఏమవుతుంది ఇది? దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ కాస్ట్. అప్పుడు ఒనిడా కాస్ట్ ఎంత అవుతుంది? 13,000. ఎన్ఆర్వి 18 విచ్ ఎవర్ ఈజ్ లోవర్? 13. ఫిలిప్స్ కాస్ట్ 22. 30 విచ్ ఎవర్ ఈజ్ లోవర్? 22. ఈసీ 40 36 విచ్ ఎవర్ ఈజ్ లోవర్? సోనీ 50 or 55? 50. That's it, sir. Question number 4. కాటన్, ఉలెన్, సింథటిక్. కాస్ట్ చెప్పాడు, ఎన్ఆర్వి చెప్పాడు, ఎవడైనా చేస్తాడు. ఇచ్చారు లోవర్ చెప్పడమే కదా నాన్న. యా, సో లాస్ట్ చిన్న కాన్సెప్ట్ మిగిలింది, ఇప్పుడే చెప్పాను నేను. ఇన్వెంటరీ అంటే నాట్ ఓన్లీ ఫినిష్డ్ గుడ్, ఇట్ ఇంక్లూడ్స్ రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. we discussed how to value finished good, how to value work in progress. But what about raw materials? మన ఎగ్జాంపుల్లో హౌ టు వాల్యూ డంగ్. రా మెటీరియల్ని ఎలా వాల్యూ చేయాలి సార్ అంటే
that is depend on expected selling price of finished good. ఫ్యూచర్ లో నా డంగ్ కేక్ కి మంచిగా సేల్ ప్రైస్ ఉంటే దాన్ని బట్టి నేను ఈ డంగ్ ని ఈరోజు రాస్తాను. ఎవడు కొనట్లేదు అనుకోండి కేక్ ని, దీని ఇప్పుడు నేను ఏం చేసుకోను. గుర్తుపెట్టుకోండి, వాల్యుయేషన్ ఆఫ్ రా మెటీరియల్ ఈస్ డిపెండ్స్ ఆన్ వాల్యుయేషన్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. ఫ్యూచర్ లో నా డంగ్ కేక్స్ అంటే నా ఫినిష్డ్ గుడ్స్ కాస్ట్ కంటే ఎక్కువగా సేల్ చేస్తానని ఎక్స్పెక్టేషన్ ఉంటే, ఇఫ్ మై ఫినిష్డ్ గుడ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సోల్డ్ అట్ అబౌవ్ కాస్ట్, నాకు పడ్డ కాస్ట్ 20 రూపీస్ కానీ నేను 25కి సేల్ చేసిన ఎక్స్పెక్టేషన్ నీకు ఉంటే, అప్పుడు నీ డంగ్ ని అట్ కాస్ట్ చూపించాలి. లేదు సార్, ఫ్యూచర్ లో మన డంగ్ కేక్ అంత డిమాండ్ లేదు, ఫ్యూచర్ లో నాకు పడ్డ కాస్ట్ 20 రూపీస్ అయితే నేను దాన్ని 10 రూపీస్కే సేల్ చేస్తాను, లెస్ దాన్ కాస్ట్ సేల్ అన్ని కనిపిస్తే, అప్పుడు నువ్వు డంగ్ ని అట్ కాస్ట్ కాదు అట్ రీప్లేస్మెంట్ కాస్ట్ చూపించాలి. ఈ పాయింట్ అర్థం అవ్వడం అంత ఈజీ కాదు. ఈవెన్ ఫైనల్ స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోలేని పాయింట్ ఇది. రా మెటీరియల్ వాల్యుయేషన్ అనేది ఇట్స్ డిపెండ్ అపాన్ ఫినిష్డ్ గుడ్ ఎక్స్పెక్టెడ్ సేల్ వాల్యూ. ఫ్యూచర్ లో నా ప్రోడక్ట్ కి డిమాండ్ ఎక్కువ ఉంది, ఐ కెన్ సెల్ అట్ అబౌవ్ ద కాస్ట్ అని అనుకుంటే, యువర్ డంగ్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్. దట్ మీన్స్ యువర్ రా మెటీరియల్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్. లేదు సార్, ప్రొడక్ట్ డిమాండ్ పడిపోయింది, అంత సేల్ చేయలేము అనుకుంటే, షుడ్ బి వాల్యూడ్ ఎట్ రీప్లేస్మెంట్ కాస్ట్. దీనిపైన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి మీరు చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 179 లో క్వశ్చన్ నెంబర్ 6 ఈజ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీరు చూసుకోవచ్చు. ప్రొడక్షన్ కాస్టింగ్ కొంచెం లింక్ ఉంటుంది అంతే, ఈజీ క్వశ్చనే. రిమైనింగ్ అన్ని యూ కెన్ డూ ఇట్ సార్. మొత్తం ఈ క్లాస్లో చెప్పలేం కాబట్టి మీకు రేపు మార్నింగ్ టైంలో మీరు కవర్ చేసుకోవచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి నన్ను రేపు అడిగితే చెప్తాను. సో ఇక్కడతో అండర్ రైటింగ్ అండ్ రైట్ ఇష్యూ ఇన్ ఏజెస్ 2 ఈస్ కంప్లీటెడ్. క్లియరా సార్? వర్షం పడుతుందా? Yeah. Next standard number in AS. So స్టాండర్డ్ నెంబర్ తర్వాత చెప్తారులే కానీ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇట్ ఇంక్లూడ్స్ బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్, cash flow statement, my dear Soci, notes. Soci means a statement of changes in equity. These 5 statements put together called as financial statements. You tell me, Reliance company లో బ్యాలెన్స్ షీట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? ముఖేష్ అంబానీ ప్రిపేర్ చేస్తాడా? ఎవరు ప్రిపేర్ చేస్తారు సార్? చార్టెడ్ అకౌంటెంట్ ప్రిపేర్ చేస్తాడా? అకౌంటెంట్ సార్, ఎవడో బీకామ్ ఆర్ ఎంకామ్ స్టూడెంట్ ప్రిపేర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, భరత్ ఈస్ అకౌంటెంట్ ఆఫ్ రిలయన్స్. భరత్ ప్రిపేర్డ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రిలయన్స్, ప్రిపేర్ చేశాడు. ఇమాజిన్ ఎగ్జాంపుల్ సేక్, భరత్ ఈస్ బీకామ్ గ్రాడ్యుయేట్. వాడు ల్యాండ్ అండ్ బిల్డింగ్ అని చెప్పి 100 crores రాశాడు. ఒరిజినల్ వాల్యూ 10 crores. వాడికి సరిగ్గా కనిపించేది కాబట్టి 100 CR రాసేసాడు. మనం ఆ బ్యాలెన్స్ షీట్ ని చూసి, నువ్వు నేను ఇన్నోసెంట్ ఫెలోస్ కాబట్టి ఇద్దరం ఇన్వెస్ట్ చేసేసాం ఆ కంపెనీలో. ఆబ్వియస్లీ ఇద్దరం లాస్ వచ్చింది. ఇప్పుడు మన ఇద్దరం అంబానీ దగ్గరికి వెళ్ళాం. ఏ యూ డిడ్ డాష్, సో బికాస్ ఆఫ్ యూ నాకు లాస్ వచ్చింది,
నీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ 10 CR, నువ్వు బ్యాలెన్స్ షీట్ లో 100 CR రాసావని అడిగాం మనం. ఆయన అంటున్నాడు, నేను కాదు ప్రిపేర్ చేసింది, ఒక పనికిమాలిన లెద ఉన్నాడు, వాడిని అడగండి అంటున్నాడు. అంటే లిటరల్లీ ముఖేష్ అంబానీ ఎస్కేపింగ్ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్ బికాస్ హీ హాజ్ నాట్ ప్రిపేర్డ్ ఇట్. నేను అడిగాను, వాడు ఏమంటాడు, చూసుకోలేదన్నా అంటాడు, అయిపోయింది. ఎవరికి లాస్ సార్ అంటే నీకు నాకు, మన ఇన్నోసెంట్ పీపుల్ కి లాస్. హూ ఈజ్ ఎస్కేపింగ్ హియర్? అంబానీ ఈజ్ ఎస్కేపింగ్ హియర్. ఇలా అంబానీ ఎస్కేప్ అవ్వకుండా ఉండాలి అంటే రిలయన్స్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ని, P&L ని, క్యాష్ ఫ్లోని, సోసీని, నోట్స్ ని భరత్ ప్రిపేర్ చేసినప్పటికీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వాటి పైన ముఖేష్ అంబానీ సైన్ చేయాలి. ఎప్పుడైతే సైన్ చేస్తాడో హీ కెనాట్ ఎస్కేప్ ఇట్. ఇప్పుడు చెప్పలేడు ఆయన భరత్ ప్రిపేర్ చేశాడు అని. నువ్వు వెరిఫై చేసావు కానీ నేను క్వశ్చన్ చేస్తాను. అప్పుడు ప్రతి కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అప్రూవల్ ఇవ్వాలి. ఎవరు సార్ అంటే మేనేజ్మెంట్. భరత్ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాడండి? 31st March ప్రిపేర్ చేస్తాడు. 31st March మనం డేట్ ఆఫ్ రిపోర్టింగ్ అంటాం సార్. ఇప్పుడు భరత్ ప్రిపేర్ చేసిన తర్వాత వాటన్నింటినీ అంబానీ క్యాబిన్కి వెళ్ళాలి, ఆయన ఫ్రీగా ఉండాలి, మొత్తాన్ని వెరిఫై చేయాలి, వెరిఫై చేసి సైన్ చేయాలి. ఈ సైన్ కొంత టైం పడుతుంది సార్, వెంటనే జరిగిపోదు, ఆయన అంత ఫ్రీగా ఉండడు కాబట్టి. ఆయన ఎప్పుడైతే సైన్ చేస్తాడో దాన్ని డేట్ ఆఫ్ అప్రూవల్ అంటారండి. ఇమాజిన్ ఎగ్జాంపుల్ సేక్ ఆయన అప్రూవ్ చేసినటువంటి డేట్ 30th June. సో నా బ్యాలెన్స్ షీట్ డేట్ ఏమో 31st March. నేనేమంటారు సార్? డేట్ ఆఫ్ రిపోర్టింగ్. డేట్ ఆఫ్ అప్రూవల్ అంటే ముఖేష్ అంబానీ సైన్ చేసిన డేట్ 30th June. దట్ ఈస్ కాల్డ్ డేట్ ఆఫ్ అప్రూవల్. నేను ఇంకా వీటిని పబ్లిక్ ఇవ్వాల. పబ్లిక్ ఎప్పుడు ఇస్తాను? వీళ్ళు సైన్ చేయాలి, అది ఆడిట్ అవ్వాలి, తర్వాత పబ్లిక్ ఇస్తాను నేను. ఓకేనా సార్? ఈ గ్యాప్ లో, ఏ గ్యాప్ లో సార్? డేట్ ఆఫ్ రిపోర్టింగ్ కి, డేట్ ఆఫ్ అప్రూవల్ కి మధ్యలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, లేదా ఒక థెఫ్ట్ జరిగింది, లేదా కస్టమర్ ఇన్సాల్వెంట్ అయిపోయాడు. ఇలా ఏవైనా ఈవెంట్స్ జరిగితే వాటిని ఈవెంట్స్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఎప్పుడు సార్ అంటే 30th May. ఇన్వెంటరీ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయింది. బ్యాలెన్స్ షీట్ ఎప్పటిది? 31st. ఆ రోజుకి ఉంది, ఈ రోజుకి లేదు. ఇప్పుడు నేను దీన్ని ఉంచాలా ఆర్ తీసేయాలనేది క్వశ్చన్. ఆర్ ఇన్సాల్వెంట్ అయ్యారు ఎవరో, రిమూవ్ చేయాలా ఆర్ ఉంచాలా? ఓన్లీ ఇక్కడ మాత్రమే. ఎక్కడెక్కడ సార్? డేట్ ఆఫ్ రిపోర్టింగ్ కి, డేట్ ఆఫ్ అప్రూవల్ కి మధ్య ఏమైనా ఈవెంట్స్ జరిగితే వాటిని ఈవెంట్స్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్ అంటారు. వాటిని బుక్స్ లో అడ్జస్ట్ చేయాలా ఆర్ వద్దా అనే దానికి ఆన్సర్ ఇస్తుంది మనకి ఇండ్ AS 10. సార్ ఈవెంట్ ఇక్కడ జరిగింది సార్, ఇక్కడ స్టాండర్డ్ అప్లికబుల్ కాదు సార్. స్టాండర్డ్ అప్లికబుల్ అవ్వాలి అంటే దట్ ఈవెంట్ షుడ్ బి ఇన్ బిట్వీన్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ అండ్ డేట్ ఆఫ్ అప్రూవల్. డేట్ ఆఫ్ అప్రూవల్ తర్వాత ఈవెంట్ జరిగితే స్టాండర్డ్ అప్లికబుల్ కాదు. క్వశ్చన్ అలానే ఇస్తాడు. మీకు క్వశ్చన్ కూడా ఉంది మెటీరియల్లో. డేట్ ఆఫ్ రిపోర్టింగ్ 31st March అంటాడు, డేట్ ఆఫ్ అప్రూవల్ 30th June, ఈవెంట్ 15th August. అప్లికబుల్ అవుతుందా సార్? ఎందుకు కాదు? స్టాండర్డ్ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? ఇక్కడ ఉంటేనే అప్లికబుల్ అవుతుంది సార్. ఓకే సార్,
మీరు చెప్పినట్టుగానే నా బ్యాలెన్స్ షీట్ డేట్ 31st మార్చ్ అండి, డేట్ ఆఫ్ అప్రూవల్ 30th జూన్ సార్, ఈవెంట్ జరిగింది 30th మే సార్, అంటే ఇండ్ AS 10 అప్లికబుల్ సార్. జాగ్రత్తగా విను. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ ఏంటి సార్ అంటే, నేను తనకి క్రెడిట్ సేల్స్ చేశాను. ఎప్పుడు సార్ క్రెడిట్ సేల్ చేసింది అంటే 1st జనవరిన. తను 1st మార్చికి కోర్టుకి వెళ్ళారు సార్. దేనికోసం సార్ అంటే IP పట్టడానికి వెళ్ళారు. నాకు ఆ విషయం తెలిసింది. 1 lakh రూపీస్ నేను సేల్ చేశా. ఇప్పుడు నాకేం అర్థం అవ్వాలండి, తను కోర్టుకి వెళ్ళారు అంటే ఆ అమౌంట్ ఇంకా నాకు రాదు అని నాకు అర్థం అవ్వాలి. కానీ ఇంకా కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాల. జడ్జిమెంట్ ఎప్పుడు ఇచ్చిందంటే 30th మే ఇచ్చింది. దాన్ని ఏమంటారు, ఈవెంట్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్. నా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ డెటార్స్ 1 lakh అని ఉంది. ఇప్పుడు నేను దీన్ని తీసేయాలా ఆర్ వద్దా అంటే, ఇఫ్ దట్ ఈస్ అడ్జస్టింగ్ ఈవెంట్ నువ్వు దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు, తీసేయచ్చు. ఇఫ్ దట్ ఈస్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ నువ్వు దాన్ని అడ్జస్ట్ చేయకూడదు అంటున్నాడు. సార్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి సార్? అడ్జస్టింగ్ ఈవెంట్ అని అనాలి అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున నీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. ఫస్ట్ కేసు నాకు ఎవిడెన్స్ ఉంది కదా నాన్న, ఏంటో ఎవిడెన్స్, షీ వెంట్ ఫర్ IP, దట్ ఈస్ ద ఎవిడెన్స్, నీకు రాదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఇన్సాల్వెంట్ కాదు, ఇక్కడ ఫైర్ జరిగింది, నాకు ఇక్కడ తెలుస్తుందా ముందే ఫైర్ జరుగుతుందని? తెలియదు, ఎవిడెన్స్ ఉండదు. దాన్ని నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటారు. అడ్జస్టింగ్ మనం బుక్స్ లో అడ్జస్ట్ చేయాలి, నాన్ అడ్జస్టింగ్ అడ్జస్ట్ చేయకూడదు, జస్ట్ డిస్క్లోజ్ చేస్తే సరిపోతుంది. నీకు తెలియాల్సిన పాయింట్స్ ఈ స్టాండర్డ్ లో, డేట్ ఆఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, నార్మల్లీ బ్యాలెన్స్ షీట్ డేట్ ఓన్లీ డేట్ ఆఫ్ రిపోర్టింగ్. సెకండ్, డేట్ ఆఫ్ అప్రూవల్ అంటే ఏంటి? డేట్ ఆఫ్ అప్రూవల్ అంటే ఏ డేట్ నైతే మనకి మేనేజ్మెంట్ అప్రూవల్ ఇస్తారో దట్ ఈస్ కాల్డ్ డేట్ ఆఫ్ అప్రూవల్. స్టాండర్డ్ అప్లికబుల్ అయ్యేది ఓన్లీ ఈవెంట్స్ బిట్వీన్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ అండ్ డేట్ ఆఫ్ అప్రూవల్. దాని తర్వాత జరిగితే స్టాండర్డ్ అప్లికబుల్ కాదు సార్. ఇదిగోండి అప్లికబుల్ కాదు సార్, ఇన్ బిట్వీనే ఉంది సార్. అడ్జస్టింగ్ ఈవెంట్ అయితే అడ్జస్ట్ చేయాలి, అదర్వైజ్ నో నీడ్, జస్ట్ డిస్క్లోజర్ సరిపోతుంది. డిస్క్లోజర్ అంటే ఫుట్ నోట్ లో రాస్తాం యాక్సిడెంట్ జరిగింది, స్టాక్ పోయింది అని. సార్ వాట్ ఇస్ అడ్జస్టింగ్ ఈవెంట్ సార్? ఎవిడెన్స్ ఉండాలి. నాన్ అడ్జస్టింగ్ అంటే నో ఎవిడెన్స్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇండ్ AS 10. ఓపెన్ యువర్ క్వశ్చన్ బ్యాంక్స్, చూద్దాం క్వశ్చన్స్ కొన్ని. క్వశ్చన్ నెంబర్ 1, పేజీ నెంబర్ 181. A Limited closes its accounting year on 31st March. ఏమంటారు దాన్ని? డేట్ ఆఫ్ రిపోర్టింగ్. Accounts for the period were considered approved by the directors. That is 20th May is date of approval. The company was engaging in boring tunnels for metro railway. మెట్రో రైల్వే కన్స్ట్రక్షన్ లో ఉన్నారంట. ఆ టన్నెల్స్ చేసేటప్పుడు while doing that work on 1/6/2021, this is called date of event. జాగ్రత్తగా చూడండి, ఇన్ బిట్వీన్ ఉందా సార్? అది 31st మార్చ్ కి 20th మేకి ఇన్ బిట్వీన్ ఉందా సార్? తర్వాత ఉంది క్వశ్చన్, అప్లికబుల్ అవుతుందా సార్? అప్లికబుల్ కాదు. నాట్ an event after reporting period. స్టాండర్డ్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఇలాంటి క్వశ్చన్స్ అడగడు సార్ ఎగ్జామినేషన్ లో. నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ దిస్ స్టాండర్డ్. కాన్సెప్ట్ తెలిస్తే చాలు, ఒకసారి మీరు చూసుకుంటే సరిపోద్ది. క్వశ్చన్ నెంబర్ 2. While preparing its final accounts for the year ended 31st March 2021, a company made provision for doubtful debts 5% on total debtors. In last week of February, a debtor for 20 lakhs suffered heavy loss and subsequently become insolvent. మనకి ఎవిడెన్స్ ఉంది కదా నాన్న. లాస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్ అంటే బిఫోర్
balance sheet we know that, so that is adjusting event, we should record it, provision create చేయాలి, అడ్జస్టింగ్ చేసుకోవాలి. అంతే సార్, అలాంటి క్వశ్చన్స్ ఏ ఉంటాయి, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. X Limited finalized its accounts on 31st March, same date of reporting. However, statements were approved, date of approval in accident occurred in the premises post after the date is sir applicable అవుతుందా sir? No sir, not be treated. ఇంత ఈజీగా అడగడు సార్, డోంట్ ఎక్స్పెక్ట్ అండి. So that is all about Ind AS 2 and 10 sir. So ఈ రోజుటి క్లాస్లో అండర్ రైటింగ్ కంప్లీట్లీ కవర్ చేశాను. దీంట్లో రైట్ ఇష్యూ ఒక్కటి మాట్లాడాను సార్, Ind AS స్టార్ట్ చేశాను. రేపటి క్లాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. యా, the most favorite standard of ICMAI Ind AS 33. As per my guess, నీ ఎగ్జామినేషన్ పేపర్లో కూడా ఇక్కడ నుంచే 7 మార్క్ క్వశ్చన్ రాబోతుంది. అండ్ డోంట్ వరీ, ఈజీ క్వశ్చన్ ఇస్తాడు. స్టాండర్డ్ నెంబర్ 133 నా, Ind AS 33 EPS. EPS అంటే అర్నింగ్స్ పర్ షేర్. మనం రెగ్యులర్ క్లాస్లో నేను నీకు టాటా మోటార్స్ P&L అకౌంట్ చూపించాను, చివర్లో ఈపీఎస్ ఉంది. రీజన్ ఏంటి, ఈపీఎస్ ఎందుకు చూపించాలి అంటే షేర్ హోల్డర్స్ కోసం. షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, దే వాంట్ టు నో హౌ మచ్ దేర్ ఆర్ అర్నింగ్ పర్ షేర్. సార్ కామన్ సెన్స్ సార్, కాసేపు మనం సిఎం ఇంటర్ అని మర్చిపోతే అర్నింగ్స్ పర్ షేర్ ఫార్ములా ఆ నేమ్లోనే ఉంది, అర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 lakh రూపీస్ ఉంది, 10 people ఉన్నారు, పర్ పర్సన్ ఎంత వస్తుంది, 1 lakh by 10. ఆ 1 lakhని అర్నింగ్స్ అంటారు, ఆ 10ని నెంబర్ ఆఫ్ షేర్స్ అంటారు. వెరీ ఈజీ, అయిపోయింది స్టాండర్డ్. ఈపీఎస్ అంటే అర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, అంతే. దాన్ని కొంచెం డ్రాగ్ చేస్తాడు వాడు. సార్ అర్నింగ్స్ అంటే ఏ అర్నింగ్స్ సార్, ఈబీటీనా, ఈబీఐటీనా, ఈఏటీనా ఆర్ ఈబీఐడిటీఏనా? సార్ ఏంటి సార్ అర్నింగ్స్ అంటే? సార్ అర్నింగ్స్ అంటే ఈఏఈఎస్హెచ్. ఏ ఎర్నింగ్స్ అయితే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి అవైలబుల్ గా ఉంటాయో వాటిని అర్నింగ్స్ అంటారు, నథింగ్ బట్ ఈఏఈఎస్హెచ్. ఈ ఈఏఈఎస్హెచ్ ని మనము 2 ways లో ఫైండ్ చేయొచ్చు, డిపెండ్ అపాన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది క్వశ్చన్. ఒకవేళ క్వశ్చన్ లో క్రాస్ ప్రాఫిట్ ఇస్తే ఒకలా ప్రిపేర్ చేయాలి, అలా కాకుండా క్వశ్చన్ లో ఈబిఐటి ఇస్తే ఒకలా ఫైండ్ చేయాలి. ఐ రిపీట్, ఇక్కడ అర్నింగ్స్ అంటే ఈఏఈఎస్హెచ్ ఎలా వస్తుంది సార్? ఇట్స్ డిపెండ్ అపాన్ ది క్వశ్చన్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ దే హ్యావ్ గివెన్ గ్రాస్ ప్రాఫిట్, యూ హ్యావ్ టు ఫైండ్ లైక్ దిస్. ఇఫ్ దే హ్యావ్ గివెన్ గ్రాస్ ప్రాఫిట్ లైక్ దిస్. సార్ గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చాడు సార్, దెన్ దిస్ ఈస్ ద ఫార్మేట్. గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తుంది? ఈబిటి. స్టూడెంట్ కి డౌట్, ఈబిఐటి రావాలి కదా, ఐ ఇంట్రెస్టే కదా, ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, అందుకు ఈబిటి వచ్చింది. దాంట్లో నుంచి ఏం తీస్తాను? ట్యాక్స్. ఈఏటి నుంచి డివిడెండ్ ఉంటే ప్రిఫరెన్స్ డివిడెండ్, రిమైనింగ్ విల్ బి ఈఏఈఎస్హెచ్. వెరీ ఈజీ. వాడే క్వశ్చన్ లో గ్రాస్ ప్రాఫిట్ చెప్తాడు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ చెప్తాడు, ట్యాక్స్ అమౌంట్ చెప్తాడు, ప్రిఫరెన్స్ డివిడెండ్ చెప్తాడు. జస్ట్ యూ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్మేట్. వాట్ ఈస్ ద ఫార్మేట్? గ్రాస్ ప్రాఫిట్ minus operating expenses, you will get EBT minus tax, you will get EAT minus preference dividend, you will get EAESH. Sir, question లో క్రాస్ ప్రాఫిట్ ఇవ్వలేదు సార్, డైరెక్ట్ గా వాడు EBIT or PBIT ఇచ్చాడు సార్. బై ది వే, వాట్ ఈస్ EBIT? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్
ట్యాక్స్ ఈబిఐటి అన్న పిబిఐటి అన్న ఒకటే, ఎర్నింగ్స్ ప్రాఫిట్స్ బోత్ ఆర్ సేమ్. అప్పుడు ఏం చేయాలి, ఇంట్రెస్ట్ తీసేయాలి. ఇంట్రెస్ట్ తీసేస్తే ఈబిటి ఆర్ పిబిటి మైనస్ ట్యాక్స్ ఈఏటి ఆర్ పిఏటి మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్, యు విల్ గెట్ ఈఏఈఎస్హెచ్. సో కాన్సెప్ట్ ఈజ్ సేమ్, టూ డిఫరెంట్ వేస్ ఉన్నాయి టు రీచ్ దట్ గోల్. సార్ ఏది అప్లై చేయాలి సార్ ఎగ్జామినేషన్ లో? క్వశ్చన్ చూడవయ్యా, క్వశ్చన్ లో గ్రాస్ ప్రాఫిట్ ఉంటే ఇలా ఫైండ్ చేయండి, క్వశ్చన్ లో ఈబిఐటి ఉంటే ఇలా ఫైండ్ చేయండి. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, ఎర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ కాదు, ఈఏఈఎస్హెచ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. షేర్స్ అంటే ఈక్విటీనా ప్రిఫరెన్స్ అండి, ఓన్లీ ఈక్విటీ. సో ఫార్ములా ఏమైందన్న, ఈపీఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఈఏఈఎస్హెచ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్. ఒక ఎగ్జాంపుల్ ఉంది స్క్రీన్ పైన, వాడే ఎర్నింగ్స్ చెప్పేశాడు 10 lakh rupees, నెంబర్ ఆఫ్ షేర్స్ వాడే చెప్పాడు, ఈపీఎస్ ఫైండ్ చేయలేవా? ఫార్ములా ఏంటన్నా అంటే ఏమవుతుంది, 10 lakh బై 1 lakh ఎంత అవుతుంది సార్, 10 rupees అయిపోయింది. ఎగ్జాంపుల్ నెంబర్ 2 ట్రై చేస్తావా, ఈఏఈఎస్హెచ్ 10 lakhs ఉంది, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇయర్ బిగినింగ్ లో 1 lakh ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఒక 1 lakh, టోటల్ ఎన్ని అయ్యండి 2 lakhs. ఇప్పుడు ఏమవ్వాలి, 10 lakh బై 2 lakhs ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు సార్, ఈ షేర్స్ ఇయర్ మొత్తం ఉన్నాయా సార్, లేవండి. ఎప్పుడు వచ్చాయి, 19 వచ్చాయి, అంటే ఇయర్ మొత్తం లేవు. ఇలా ఇయర్ మొత్తం లేనప్పుడు ఎంత పీరియడ్ అయితే ఉన్నాయో అక్కడికి మాత్రం మనం అప్లై చేయాలి. అంటే వీ షుడ్ అప్లై వెయిటెడ్ యావరేజ్. అంటే అక్కడ ఏమవుతుంది ఆన్సర్, ఈఏఎస్హెచ్ అది ఫిక్స్, ప్రాబ్లం లేదు మనకి, ఎంత 10 lakhs. కానీ నెంబర్ ఆఫ్ షేర్స్ 1 lakh ఫుల్ ఇయర్ ఉన్నాయి, వీటితో గొడవే లేదు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎలా చేయాలో చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు డ్రా ద క్యాలెండర్. సో మన ఇయర్ 1/4/23 నుంచి 31st March 24. ఇప్పుడు డేట్, ఇంకో డేట్ ఎక్కడ ఉంది సార్, ఇదే కదా సార్, అంటే ఎక్కడ వస్తుందిరా, ఇక్కడ ఎక్కడో వస్తుంది 1/9/23. ఫస్ట్ ఇలా క్యాలెండర్ డ్రా చేసేసేయండి. తర్వాత ఈ గ్యాప్ ని ఫైండ్ చేయండి, ఎన్ని మంత్స్ అవుతుందో. ఎన్ని మంత్స్ నాన్న ఇది, 5. ఇది యాడ్ చేస్తే 12 months రావాలి. ఇయర్ బిగినింగ్ లో ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఇయర్ బిగినింగ్ లో 1 lakh షేర్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ వరకు కూడా మనకి 1 lakh షేర్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నాయి. ఎక్కడ వచ్చింది డిస్టర్బెన్స్, 19. ఏమైందన్న అక్కడ, అంటే ఏమైంది, కొత్తగా యాడ్ అయ్యాయి కదన్న, అంటే ఇక్కడ ఎన్ని షేర్స్ ఉంటాయి, 2 lakh షేర్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ పీరియడ్ లో 1 lakh ఉన్నాయి, ఫుల్ ఇయర్ లేవు ఇవి, అంటే 5/12. ఇక్కడ 2 lakhs ఉన్నాయి, 7 months ఉన్నాయి. 1 lakh సారీ, ఇప్పుడు ఏమవ్వాలి సార్, 10 lakhs బై 1,58,333. whatever it is, number is not important for me. అంటే ఎప్పుడైతే మనకి ఇయర్ బిగినింగ్ షేర్స్ ఎండింగ్ షేర్స్ సేమ్ గా లేవో, we can't directly add it, we have to wait, we have to add weights, nothing but we have to apply weighted average. So this is the correct formula, EPS is equals to EAESH by Vance. Vance అంటే weighted average number of equity shares. కానీ స్టాండర్డ్లో ఎక్కడా కూడా ఈ వర్డ్స్ ని వాడు యూజ్ చేయలేదండి. వాడు ఏమన్నాడంటే EISH ని ప్రాఫిట్ ఆర్ లాస్ అట్రిబ్యూటబుల్ టు ఆర్డినరీ ఈక్విటీ షేర్ హోల్డర్స్.
ఇది కామన్. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆర్డినరీ షేర్స్ అవుట్ స్టాండింగ్. నువ్వు ఇదే టెర్మినాలజీ ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయాలి. ఇలా రాస్తాను అంటే వాడికి అర్థం కాదు. వేన్స్ అంటే వాడు వైన్స్ అనుకుంటాడు, కొట్టేస్తాడు. బట్ కాన్సెప్ట్కి ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఎగ్జామినేషన్లో మాత్రం యూ హ్యావ్ టు రీప్రొడ్యూస్ దిస్ టెర్మినాలజీ యాజ్ ఇట్ ఈస్. స్క్రీన్ పైన క్వశ్చన్ ఉంది, ట్రై చేస్తావా? ఏం అడుగుతున్నాడు? ప్రాఫిట్ ఆర్ లాస్ అట్రిబ్యూటబుల్ టు నథింగ్ బట్ దే ఆర్ ఆస్కింగ్ ఈఏఈఎస్హెచ్. 2 ways ఉంటాయి. క్వశ్చన్లో గ్రాస్ ప్రాఫిట్ ఇస్తే ఒకలా, ఈబిఐటి ఇస్తే ఒకలా. క్వశ్చన్ చూసుకొని ట్రై చేయి. గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చాడా? ఏమవుతుంది అప్పుడు? గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. కంటిన్యూ. $1,73,000. Yeah. వచ్చిందా సార్? ఫార్మాట్ అప్లై చేయడమే సార్. గ్రాస్ ప్రాఫిట్ ఎంతనన్నా? మైనస్ ఎంత వచ్చింది? ఏమంటారు దాన్ని? ఈబిటి. ట్యాక్స్ రేట్ చెప్పాడా? -30%. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత అండి? 20,000 పైన 10% -2,000 తీసేసేయండి. 1 lakh. అన్న ఈపీఎస్ చెప్పగలవా? ఏమవుతుంది ఈపీఎస్? బై నెంబర్ ఆఫ్ షేర్స్. వేన్స్ ఇక్కడ అవసరం లేదు. ఎందుకు? ఇయర్ బిగినింగ్లో మిడిల్లో ఏం జరగలేదు చేంజెస్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఈపీఎస్ అడిగితే 1.73. గ్రాస్ ప్రాఫిట్కి వీ హ్యావ్ టు రెడ్యూస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, పీబీటీ వస్తుంది. ట్యాక్స్ రెడ్యూస్ చేస్తాం, దెన్ పిఏటి వస్తుంది, దెన్ వి రెడ్యూస్ ప్రిఫరెన్స్ డివిడెండ్, వి విల్ గెట్ ఈఏఈఎస్హెచ్. బేసిక్ ఈపీఎస్ కావాలంటే ఈఏఈఎస్హెచ్ బై వేన్స్. ఇక్కడ వేన్స్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ షేర్స్. వై? బికాస్ నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ షేర్స్. చేంజ్ లేకపోతే డైరెక్ట్లీ వీ హ్యావ్ టు అప్లై ద సేమ్ ఫిగర్. దెన్ వీ విల్ గెట్ 1.73. క్వశ్చన్ నెంబర్ 2. దే ఆర్ ఆస్కింగ్ వేన్స్. ట్రై చేయి. ఎలా చేయాలి? ఫస్ట్ డ్రా ద క్యాలెండర్ అండ్ డ్రా ద డేట్స్, calculate the time period and apply the weights. ఈ క్వశ్చన్లో ఏదో మిస్టేక్ ఉండాలి నాకు తెలిసి. ఇది 20నా? అంతే కదా? క్యాలెండర్ డ్రా చేసి డేట్స్ మొత్తం రాసావు. నెక్స్ట్ టైం పీరియడ్ గ్యాప్ ఎన్ని మంత్స్? ఇది ఫస్ట్లో 5 months, 5 months, 2 months యాడ్ చేస్తే 12 రావాలి. ఇయర్ బిగినింగ్ ఎన్ని షేర్స్ ఉన్నాయి అంటే ఈ పీరియడ్లో 3,000. నెక్స్ట్ ఏమైంది? ఇష్యూ చేశారంటే యాడ్ అవుతాయి కదండి.
నెక్స్ట్ ఏమైంది, బైబ్యాక్ అంటే రెడ్యూస్ అవుతాయి 4000 అప్లై ఇట్ ఇంటూ 5/12 5/12 2/12 4200 దట్స్ ఇట్. సార్ అర్థమైందా సార్ హౌ టు ఫైండ్ అవుట్ వేన్స్? ఇలా చేస్తే నీ ఆన్సర్ మిస్టేక్ అవ్వదు సార్. క్యాలెండర్ డ్రా చేసుకోండి, దెన్ టైం గ్యాప్ని క్యాలిక్యులేట్ చేసి అప్లై ఇట్ సార్. వచ్చిందా? యా. అమ్మ ఫస్ట్ బెంచ్ గర్ల్స్ వచ్చిందా నాన్న? నవ్వుతావేంటమ్మ వచ్చిందా లేదా అంటే? జాగ్రత్తగా విను. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది బేసిక్ ఈపీఎస్. ఇప్పుడు మాట్లాడబోయేది డైల్యూటెడ్ ఈపీఎస్. బేసిక్ ఈపీఎస్ ఎవడైనా చేస్తాడు, వాళ్ళు కూడా చేస్తారు, అంత ఈజీ. బట్ డైల్యూటెడ్ ఈపీఎస్ కొంచెం కష్టం నాన్న. బట్ నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ నువ్వు జాగ్రత్తగా వినాలి. స్క్రీన్ పైన దెర్ ఈస్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్రెడిట్ సైడ్ క్రాస్ ప్రాఫిట్ 30,000 ఉంది. ఇమాజిన్ నో అదర్ ఇన్కమ్స్. డెబిట్ సైడ్ కొన్ని ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, శాలరీ, రెంట్, అడ్వర్టైజ్మెంట్, ప్రింటింగ్, ఇంట్రెస్ట్. సో నెట్ ప్రాఫిట్ 3000 వచ్చింది. సార్ ఇమాజిన్ ఒకవేళ ఇక్కడ ఇంట్రెస్ట్ అనే ఈ ఐటెం లేకపోయి ఉంటే నెట్ ప్రాఫిట్ ఎంత ఉండేది సార్? ఎంత ఉండేది? ఎందుకు 4000 సార్? ఎక్స్పెన్సెస్ తగ్గితే ప్రాఫిట్ అంటే ఐ థింక్ యు ఆర్ మీన్ టు సే ఇలా ఉండేది పిక్చర్. అంతే కదా సార్? ఇంట్రెస్ట్ లేకపోతే నెట్ ప్రాఫిట్ 4000 ఉండేది. ఓకే, సో యు మీన్ టు సే ఇంట్రెస్ట్ అనే ఐటెం ఉంటే నా నెట్ ప్రాఫిట్ 3000 ఉంటుంది, ఇంట్రెస్ట్ అనే ఐటెం లేకపోతే మై నెట్ ప్రాఫిట్ విల్ బి 4000. సార్ యూ టెల్ మీ, మనకి గ్రూప్ 1 లో సబ్జెక్ట్ కాల్ డైరెక్ట్ టాక్సేషన్. అక్కడ క్లియర్ గా ఉంటుంది మనకి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, స్లాబ్ రేట్స్ అండ్ ఫ్లాట్ రేట్స్. స్లాబ్ రేట్స్ ఫర్ ఇండివిజువల్స్, ఫ్లాట్ రేట్స్ ఫర్ కార్పొరేట్స్, కంపెనీస్కి ఎప్పుడు కూడా ఫ్లాట్ రేట్ ఉంటుంది. జనరల్లీ యాజ్ ఆఫ్ నో 30% మన సిలబస్ వరకు. క్వశ్చన్ల వాడు చెప్తే అప్లై 40%. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్కమ్ టాక్సేషన్, ఓన్లీ అవర్ సబ్జెక్ట్. ఒకవేళ ట్యాక్స్ రేట్ 30% అయితే టెల్ మీ ప్రీవియస్ కేసులో హౌ మచ్ ట్యాక్స్ వీ హ్యావ్ టు పే అండి? 3000 into 30% 900. కేస్ 2 ఏంటి? ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నా నెట్ ప్రాఫిట్ 4000. ట్యాక్స్ ఎంత అవుతుంది నాన్న? 1200. అంటే ఇంట్రెస్ట్ అనే ఐటెం లేకపోవడం వల్ల నా ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది. ప్రాఫిట్ ఎంత పెరిగింది నాన్న? 1000. ఎలా? 3000 నుంచి 4000 పెరిగింది. కానీ సాడ్ థింగ్ ఏంటి? ట్యాక్స్ 900 నుంచి 1200 అయింది. అంటే నాకు 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తే 300 లాస్ వచ్చింది. 1000 ఇన్ఫ్లో అయితే 300 అవుట్ఫ్లో అయింది. అంటే నాకు వచ్చిన నెట్ బెనిఫిట్ 1000 కాదు, 700 ఓన్లీ. Whenever one debit item is reducing, you will get obviously extra amount of profit. But on other hand, you have to pay more tax. This is the best example. ఇది నీకు అర్థమైతే డైల్యూట్ ఈపీఎస్ అర్థం, లేకపోతే అర్థం కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ పర్టికులర్ కేసులో నీకు నెట్ ప్రాఫిట్ 3000 వచ్చింది. అక్కడ ఇంట్రెస్ట్ అనే ఐటమ్ ని తీసేస్తే నెట్ ప్రాఫిట్ 4000 వస్తుంది.
అంటే ఇంట్రెస్ట్ అనే ఐటమ్ లేకపోవడం నా ప్రాఫిట్ 1000 ఇంక్రీజ్ అయింది, హ్యాపీ. కానీ ప్రీవియస్ కేసులో 900 పే చేయాల్సి ఉంటే ఇప్పుడు నా ట్యాక్స్ అమౌంట్ ఇంక్రీజ్ అయింది. అంటే నాకు వచ్చినటువంటి నెట్ బెనిఫిట్ ఏంటో తెలుసా సార్? ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది 1000 రూపీస్, కాకపోతే ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల 300 అవుట్ఫ్లో. నాకు వచ్చినటువంటి బెనిఫిట్ ఎంత సార్ అంటే 700. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు సార్ అంటే ఇప్పుడు దాన్ని లింక్ చేస్తాను. సార్ బేసిక్ ఈపీఎస్ అంటే ఈఏఈఎస్హెచ్ బై వేన్స్. హౌ టు ఫైండ్ అవుట్ ఈఏఈఎస్హెచ్ సార్? 2 ways ఉంటాయి. గ్రాస్ ప్రాఫిట్ ఇస్తే గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ you will get EBT minus tax, you will get EAT minus preference dividend, you will get EAESH. No sir, they have given EBIT directly, then EBIT minus interest, EBT minus tax, EAT minus preference dividend, EAESH. Mari what about denominator? How to find out when sir? క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ షేర్స్ చేంజ్ అవ్వలేదు అనుకోండి, దట్ విల్ బి వేన్స్ డైరెక్ట్లీ. చేంజ్ అంటే ఏం జరగచ్చు? ఇష్యూ జరగచ్చు, బైబ్యాక్ జరగచ్చు. అప్పుడు ఏం చెప్పాను? డ్రా ద క్యాలెండర్, డ్రా ద డేట్స్, ఆ గ్యాప్ ని ఫైండ్ చేయండి, అప్లై చేయండి. దిస్ ఈజ్ బేసిక్ ఈపీఎస్. డైల్యూటెడ్ ఈపీఎస్ అంటే అది ప్రజెంట్ కేస్ కాదు సార్, అది జస్ట్ మనం ఫ్యూచర్ ని గెస్ చేస్తున్నాం అంతే, ప్రెడిక్ట్ చేస్తున్నాం అంతే. ఏ కంపెనీలో అయితే కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉంటాయో, ఏ కంపెనీలో అయితే కన్వర్టబుల్ బాండ్స్ ఉంటాయో. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్వర్టబుల్ డిబెంచర్స్ సార్? కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే అది ఈ రోజున డిబెంచర్, ఫ్యూచర్లో అది ఎలా కన్వర్ట్ అవుతుంది? షేర్గా. సేమ్ బాండ్స్ కూడా అంతే. ఈ రోజున డిబెంచర్స్ ఏనండి. డిబెంచర్ మనం ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ కన్వర్టబుల్ డిబెంచర్స్, మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం? 1000 పే చేస్తున్నాం. ఈ ఫ్యూచర్ లో ఇవి కనుక కన్వర్ట్ అయ్యాయి అనుకోండి షేర్స్ గా, అప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలా? అప్పుడు మన కంపెనీలో ఇఫ్ యూ హ్యావ్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇదే ఇంట్రెస్ట్ అనుకోండి, నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఫ్యూచర్ లో ఇన్ కేస్ ఆ డిబెంచర్స్ కి గనక షేర్స్ గా కన్వర్ట్ అయితే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ పే చేయాలా షేర్స్ కి? అప్పుడు ఇది ఉంటుందా? అప్పుడు ఏమవుతుంది? మన ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది జరిగితే ఏంటి? పొటెన్షియల్ అంటారు దాన్ని, వాట్ ఇఫ్ సినారియో. జరిగితే మన ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. అలానే మనం ట్యాక్స్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఆర్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇట్ ఎఫెక్ట్ ఈఏఈఎస్హెచ్, అంటే ఇట్ ఎఫెక్ట్స్ న్యూమరేటర్. అలానే కన్వర్టబుల్ డిబెంచర్స్ ఫ్యూచర్స్ లో షేర్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి అంటే దట్ మీన్స్ డినామినేటర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో న్యూమరేటర్ చేంజ్ అవుతుంది, డినామినేటర్ చేంజ్ అవుతుంది. సో ఈఏఈఎస్హెచ్ పెరుగుతాయి, అలానే నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో అంటే ఈఏఈఎస్హెచ్ ప్లస్ సమ్ అడ్జస్ట్మెంట్స్, అలానే వేన్స్ ప్లస్ సమ్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏమైంది నాన్న? ఇక్కడ 1000 రూపీస్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, అలానే 300 ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అల్టిమేట్ గా నాకు 700 ఇంక్రీజ్ అవ్వాల్సి వచ్చింది. మరి డినామినేటర్ ఏమైంది సార్? ఎగ్జిస్టింగ్ షేర్స్ తో పాటు ఏమైంది? ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. కొన్ని ప్రాబ్లమ్స్ మనకు క్లారిటీ వస్తుంది ఎలా ఏంటి అని. సో ఈజీ అయితే బేసిక్ ఈపీఎస్ వెరీ ఈజీ. దీంట్లో ఏంటి సార్ అంటే ఈ సెకండ్ పార్ట్ కొంచెం కష్టం, అడ్జస్ట్మెంట్స్ ఏంటి ఎలా చేయాలి అనేది. క్లియరా సార్? న్యూమినేటర్ అయితే ఇదేనా అన్న, ఈ ఇంట్రెస్ట్ ని యాడ్ చేయాలి, ట్యాక్స్ ని రెడ్యూస్ చేయాలి. ఒకసారి మీ మెటీరియల్ ఓపెన్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ చేద్దాం.
పేజ్ నెంబర్ 187. లో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి సార్. అయిపోయింది కదా సార్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అవ్వలేదబ్బా. క్వశ్చన్ నెంబర్ 4 చదువు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 4. D Limited had outstanding ordinary shares of 10 lakhs on 1/4/2020. ఇయర్ బిగినింగ్ లో 10 lakh షేర్స్ ఉన్నాయంట. ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 20 lakh rupees. నెక్స్ట్ లైన్ ఈజ్ ఇంపార్టెంట్ నాన్న. D Limited had 12% 20,000 కన్వర్టబుల్ డిబెంచర్స్. క్లియర్ గా అర్థమవుతుంది. They are going to ask you diluted EPS 100 rupees each to be converted into 10 shares. Tax rate 30%. Calculate basic EPS and diluted EPS. Basic EPS very easy. చెప్తారా? ఎర్నింగ్స్ ఎంతనన్నా 10 lakhs. 10 lakhs 20 lakhs 20 lakhs. వేన్స్ ఎంత? వేన్స్ కి చేంజ్ ఏమీ లేదు కదా నాన్న. అంటే 20 lakh బై 10 lakhs అంటే క్యాల్సిలా చేస్తున్నావు మహాతల్లమ్మ బాబు. 20 lakh బై 10 lakhs అంటే 2. బేసిక్ ఈపీఎస్ 20 lakh బై 10 lakhs 2 సార్. ఆ క్యాలిక్యులేషన్ కూడా అక్క క్యాల్సిలో చేస్తుంది. 20 by 10 2 సార్ అని చెప్తుంది. సో దట్ ఈస్ ఫైన్. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డైల్యూటెడ్ ఈపీఎస్. ఇక్కడ జాగ్రత్తగా వింటే నీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇందాక నేను చెప్పాను సార్ డైల్యూటెడ్ ఈపీఎస్ అంటే అది ప్రజెంట్ సినారియో కాదు సార్. అలా జరిగితే మన ఫ్యూచర్ ఏంటి అని చెప్పేది డైల్యూటెడ్ ఈపీఎస్. ఎలా జరిగితే ఆ కన్వర్టబుల్ డిబెంచర్ గనక షేర్స్ గా కన్వర్ట్ అయితే వాట్ విల్ హ్యాపెన్? ఎఫెక్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేకపోతే ప్రాఫిట్ పెరిగితే ట్యాక్స్, అలానే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అవుతాయి. యూ టెల్ మీ ప్రెసెంట్ హౌ మచ్ ఇంట్రెస్ట్ మనం పే చేస్తున్నాం వాళ్ళకి? ఎంతనన్నా 20,000 డిబెంచర్ 100 rupees 12%. 20,000 into 100 rupees into 12%. అంటే మన ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 2 lakh. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది సార్? కన్వర్ట్ అయిపోయారు కదా సార్. కాకపోతే ఏమవుతుంది ఎఫెక్ట్? ట్యాక్స్ పే చేయాలి. ఎంత ట్యాక్స్ అంటే -30%. 70 అంటే నాకు వచ్చే నెట్ బెనిఫిట్ ఎంత నాన్న? 1,60,000. దట్ ఈస్ మై నెట్ బెనిఫిట్ అండి. దేనివల్ల? ఫ్యూచర్ లో ఈ డిబెంచర్స్ కనుక షేర్స్ గా కన్వర్ట్ అయితే నా EAESH 1,68,000 ఇంక్రీజ్ అవుతుంది. ప్రజెంట్ EAESH ఎంత నాన్న? 20 lakhs. ఇప్పుడు ఏమవుతుంది? 20 lakh ప్లస్ 1,68,000 21,60,000. అలానే మరి షేర్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా సార్ కన్వర్ట్ అయితే. ఎన్ని డిబెంచర్స్ ఉన్నాయి? 20. ఎలా కన్వర్ట్ అవుతాయంట? ప్రతి డిబెంచర్ 10 షేర్ గా అంటే 20,000 into 10 2 lakh షేర్స్. ప్రజెంట్ షేర్స్ ఎన్నండి? 10 lakh plus 2 lakhs అంటే 21,68,000 by 12 lakhs. 0.8
1. ఆర్ యూ షూర్? ఇక్కడ తప్పు ఉంది అయితే. మీరు అదే చెప్పారా? 1.81. I think you said 0.81. Yeah, 1.81. 0 పాయింట్ చెప్పాలనుకుని, బట్ ఫైన్. క్లియరా సార్? ఇక్కడ ఏం చేసాం సార్, మనం ఇంట్రెస్ట్ ని యాడ్ చేసాం, ట్యాక్స్ ని రెడ్యూస్ చేసాం, డినామినేటర్ లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ చేసాం. ఆ ఎగ్జాంపుల్ అర్థమైంది, ఇది అర్థం లేదంటే అర్థం కాదు సార్. క్వశ్చన్ నెంబర్ 5 మళ్ళీ సిమిలర్ మోడల్. Net profit has been given, paid up share capital given, debentures ఉన్నాయంట 1,10% debenture of 100 each were issued, conversion rate చెప్పాడు. They are not asking basic EPS. Tell me what is basic EPS? ఎంత అవుతుంది? బేసిక్ EPS ఎంత అవుతుంది సార్? 86,50,000 by 25 lakhs. 3 point. డైల్యూట్ EPS ఏం చేయాలి మనం? ఏం చేయాలన్నా ఈ ఎర్నింగ్స్కి ఏం యాడ్ చేయాలి? ఇంట్రెస్ట్ యాడ్ చేసి ట్యాక్స్ ని రెడ్యూస్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేయండి. ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1 lakh into 100 into 10% minus 30%. అంటే ఏమవుతుంది నాన్న? ఇంట్రెస్ట్ 6 months గా. ఓకే. ఇష్యూ డేట్ డిఫరెంట్ నాన్న. ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేశారు అంటే ఇయర్ ఎండింగ్ ఎన్ని మంత్స్ అయింది సార్? 6 months కదండి, 31st March కి. అందుకే 5 lakhs అయింది. వీ హ్యావ్ టు చెక్ ఇష్యూ డేట్ ఆల్సో. ట్యాక్స్ అమౌంట్ తీసేస్తే we will get adjusted earnings. In the same manner we will get adjusted number of shares. సార్ అదే బుక్స్ ఉంటాయి కదా, టైమింగ్స్ రాసే బుక్స్, కొంచెం పాస్ చేయండి వాళ్ళకి. So that's how we have to find out basic EPS and diluted EPS. Basic EPS is very easy, but don't expect basic EPS in your exam because 7 marks kabatti he will ask you diluted EPS. Recent examination lo what is the question from this standards నుంచి MCQ అని చెప్పానుగా. MCQ ఏమి ఇచ్చాడో చూద్దాం. MCQ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి సార్. వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5? సెక్షన్ నెంబర్ 17 చెప్పాను, గుర్తుందా? ఎంత అమౌంట్ పంపించాలండి? 25% పంపించాలి. క్వశ్చన్ నెంబర్ 6 ఇక్కడ 2 MCQs వచ్చారు. నేను ఇంకా లిస్ట్ కేసులో చెప్పాను ఒకటే ఇస్తాడు అని. ఏంటి? రెవెన్యూ, P&L, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో వాళ్ళకి ఉండదు సార్. మనం వచ్చిన పర్పస్ ఏంటి? ఇండేస్. బోనస్ ఇష్యూ పైన అడిగాడు. ఓకే, దానికంటే ముందు MCQ క్వశ్చన్ నెంబర్ E యాజ్ పర్ ఇండేస్ టు ఇన్వెంట్ కన్వర్షన్ కాస్ట్ లో ఏముండదు అన్నాడు. అబ్నార్మల్ వెస్టేజ్ ఉండదు. వేర్ ఈస్ బేసిక్ అండ్ డైల్యూటెడ్ EPS? ఈ క్వశ్చన్ చూసారా సార్? 7 marks. ఏ చాప్టర్ అది? ఎలక్ట్రిసిటీ కంపెనీస్. కాపీ పేస్ట్ చేశాడు సార్, ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్. ఇది కూడా సార్
మనం చేసాం ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా 7 మార్క్స్కి అడిగాడు సార్ బేసిక్ ఈపీఎస్. మనం చేసిన ప్రాబ్లమా ఇది? కాదనుకుంటా కదా, అదేనా? కాదా? నెంబర్స్ మారాయా? ఏమడుగుతున్నారు చూడండి, క్యాలిక్యులేట్ బేసిక్ ఈపీఎస్, డైల్యూటెడ్ ఈపీఎస్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. చూడండి క్వశ్చన్, టెల్ మీ బేసిక్ ఈపీఎస్. ఫార్ములా ఏంటి బేసిక్ ఈపీఎస్ కి? ఈఏఈఎస్హెచ్ బై వేన్స్. ఈఏఎస్హెచ్ చెప్పాడా వాడు? సార్ ఏమీ లేకపోతే నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈఐఎస్హెచ్ అండి. బేసిక్ ఈపీఎస్ ఇంత టైమా? 5 సార్, ఏముంది అక్కడ? అంత టైం చేస్తాం మైదానం మొహం వేసుకొని. డైల్యూటెడ్ ఈపీఎస్ చైనా అన్న. కనిపించట్లేదా? దగ్గరికి తీసుకురానా? ఈ క్వశ్చన్ చేయండి సార్, డైల్యూటెడ్ ఈపీఎస్ అండ్ బేసిక్ ఈపీఎస్. డౌట్ ఉంటే అడగండి సార్. చేస్తాను. సో బేసిక్ ఈపీఎస్ ఏమవుతుంది నాన్న? 12,50,000 బై, అది ఓకే, 1250 lakhs బై 250 lakhs, 5 rupees. బేసిక్ ఎవడైనా చేస్తాడు నాన్న, ప్రసన్న కూడా చేస్తుంది, అంత ఈజీ. డైల్యూటెడ్ ఈపీఎస్ అలా కాదు. ఏం చెప్పాను డైల్యూటెడ్ ఈపీఎస్ అంటే? ఈ డిబెంచర్స్ ఇక్కడ లేకపోతే వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? ఫస్ట్ ఇంట్రెస్ట్ తగ్గితే ఏమవుతుంది? ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ పెరుగుతుంది నాన్న? 2,50,000 rupees ఇంటూ ఎన్ని షేర్స్ సార్ అవి? ఇంటూ 100 rupees ఇంటూ 12%. సో 13 ఓకే కాపాడద్దు, ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. 30 lakhs అంటే నా ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది నాన్న? బట్ ట్యాక్స్ పడిపోతుంది కదా. ట్యాక్స్ ఎంత అవుతుంది? 9 lakhs. 40% అన్నాడా? 9 lakhs. వాట్ ఈస్ నార్మల్ నెట్ ప్రాఫిట్ అండి? 250 lakhs. అంతేనా? 1250 lakhs. 1250 lakhs ప్లస్ 30 lakhs మైనస్ 9 lakhs. డినామినేటర్ ఏమవుతుంది నాన్న? కన్వర్ట్ అవుతుంది కదా, కాదా? కన్వర్ట్ అవుతే ఏమవుతుంది? ప్రతి ఎన్ని షేర్ కన్వర్ట్ అవుతుంది? 8 shares. అండ్ ఎన్ని డిబెంచర్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? 2 lakh. అప్పుడు ఇంటూ 8 అంటే ఎన్ని డిబెంచర్స్ అవుతాయి సార్ అది? సార్ ఓల్డ్ షేర్స్ ఎంత మన దగ్గర ఉన్నవి? 250 lakhs. ప్లస్ ఇప్పుడు కొత్తగా ఎన్ని అయ్యాయండి? సారీ, 2 నార్మల్ 20 lakhs. ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి సార్. వెరీ ఈజీ సార్. 4.71 యా 713 ఆర్ సంథింగ్ యా. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి సార్. ఇంకొంచెం ఇన్డెప్త్ ఇవ్వాలి అంటే హీ విల్ టచ్ బోనస్ ఇష్యూ ఉన్నప్పుడు ఎలా మనం ఈపీఎస్ ఫైండ్ చేయాలి, రైట్ ఇష్యూ ఉన్నప్పుడు హౌ టు ఫైండ్ అవుట్ ఈపీఎస్ అడుగుతాడు సార్. సార్ ఒక క్వశ్చన్లో బోనస్ ఇష్యూ అంటే షేర్ హోల్డర్స్ కి కంపెనీ బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తే ఈపీఎస్ ఎలా ఫైండ్ చేస్తావు? రైట్ ఇష్యూ ఉంటే ఎలా ఫైండ్ చేస్తావు? సార్ ఒకటే సార్, ఫస్ట్ కంపెనీ బోనస్ షేర్స్ కనుక ఉంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈపీఎస్ ఇఫ్ దెర్ ఈస్ బోనస్ ఇష్యూ మనం ఏం చేయాలి సార్ అంటే, నార్మల్లీ we have to find out basic EPS and diluted. In addition to that, we have to restate previous year EPS. That means you have to find out restated EPS or adjusted EPS. ఈజీగా అర్థం అవ్వాలంటే క్వశ్చన్ ఉంటుంది చూడు, ఎక్కడో అడిషనల్ క్వశ్చన్లో ఉందా?
Additional question number 3. ఇదేనా? C Limited. See the C. C Limited had 10 lakh ordinary shares outstanding as on 1/4/2020. On 1/1/2021, it issued 2 ordinary shares for each share for each share outstanding on 31st December 2020. Profit for the year 1920 9 lakhs, for 2021 30 lakhs. Calculate basic EPS for 2021. అలానే అడ్జస్టెడ్ ఈపీఎస్ అంటే రీస్టేటెడ్ ఈపీఎస్. ఈ క్వశ్చన్ లో డైల్యూటెడ్ ఈపీఎస్ లేదు. ఎందుకో తెలుసా? ఆ కంపెనీలో కన్వర్టబుల్ డిబెంచర్స్ కానీ కన్వర్టబుల్ బాండ్స్ కానీ లేవు కాబట్టి డైల్యూటెడ్ ఈపీఎస్ లేదు. బట్ ఏమున్నాయి ఈ క్వశ్చన్ లో? బోనస్ షేర్స్ ఉన్నాయి. బోనస్ షేర్స్ ఉన్నాయి, మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ రీస్టేటెడ్ ఈపీఎస్ ఆర్ అడ్జస్టెడ్ ఈపీఎస్. క్వశ్చన్ చూసి భయపడద్దు, వెరీ నార్మల్ క్వశ్చన్. కాసేపు ఆన్సర్ ని పక్కన పెట్టే ఫోకస్ ఆన్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఏం చెప్పాడు చెప్పరా? సి లిమిటెడ్ ఎన్ని షేర్స్ ఉన్నాయంట? 10 lakhs. ఎప్పుడు సార్ అది? 1/4/2020 ఎన్ని షేర్స్ ఉన్నాయండి? 10 lakh షేర్స్ ఉన్నాయి. ఆన్ 1/1/2021 ఏం జరిగిందంట? బోనస్ షేర్స్ ఇచ్చారంట. 2 shares ఫర్ ఎవ్రీ 1 share. నెక్స్ట్ ఏంటండి? ప్రాఫిట్ ఫర్ ది 1920. ఈ ఇయర్ ప్రాఫిట్ ఎంతండి? 9 lakhs. కరెంట్ ఇయర్ లో 30 lakhs. ఫస్ట్ 1920 ప్రాఫిట్ ఎంత? నెంబర్ ఆఫ్ షేర్స్ ఏంటి? ఆ ఇయర్ లో బోనస్ లో చేంజ్ ఏమీ లేదు నాన్న. నెక్స్ట్ ఇయర్ లో బోనస్ షేర్స్ ఇష్యూ చేశారు. అర్థమవుతుందా? అంటే ఈపీఎస్ ఏమవుతుంది? 9 lakhs by 10 lakhs. సే 0.9. అంతే కదన్న, 0.9. నెక్స్ట్ ఇయర్ లో ఏమైందో తెలుసా? ప్రాఫిట్ 30 lakhs ఉంది. నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమయ్యాయి సార్? ఆల్రెడీ 10 lakh షేర్స్ ఉన్నాయి. ప్రతి షేర్ కి 2 shares అంటే ఎన్ని ఉంటాయి? టోటల్ ఎంత అవుతాయి? 30 lakhs. ఎలా 30 lakhs అయింది? 10 lakh ప్లస్ అప్పుడు ఈపీఎస్ ఏమవుతుందిరా? 1. అర్థమైందా సార్? లాస్ట్ ఇయర్ ఈపీఎస్ ఎంత ఉంది? 0.9. కరెంట్ ఇయర్ ఎంత ఉంది? 1. నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందుకో తెలుసా కరెక్ట్ కాదు అని చెప్తున్నాను సార్? లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత నాన్న? ఈ ఇయర్ ప్రాఫిట్ ఎంత? వాళ్ళ ప్రాఫిట్ చాలా పెరిగింది. ఈపీఎస్ కూడా చాలా పెరగాలి, కానీ కొంచెమే పెరిగింది. ఎందుకో తెలుసా సార్? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అయ్యాయి బోనస్ వల్ల. చూసేవాడు ఏమనుకుంటాడు? పెద్దగా గ్రోత్ లేదు అనుకుంటాడు. ఎందుకు? నీకు గుర్తుంటే ఇండెస్ 1 లో దర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్. మనం అక్కడ ఏం చేస్తాం? కరెంట్ ఇయర్ ఈపీఎస్ 1, ప్రీవియస్ ఇయర్ ఈపీఎస్ 0.2 చూపిస్తాం. రెండింటిని కంపేర్ చేస్తాడు వాడు. కంపేర్ చేసి అబ్బాయి గ్రోత్ లేదు అనుకుంటాడు. రీజన్ అది కాదు కదా. అంటే మనం ఏం చేయాలి? కరెంట్ ఇయర్ మనం ఏం చేంజ్ చేయకూడదు, దీన్ని చేంజ్ చేయాలి. ఏమని చేంజ్ చేయాలి? లాస్ట్ ఇయర్ కూడా కరెంట్ ఇయర్ ఇది కదా, లాస్ట్ ఇయర్ కూడా బోనస్ షేర్స్ ఉంటే నా ఈపీఎస్ ఎంత ఉండేది? దాన్నే రీస్టేటెడ్ ఈపీఎస్ అంటారు. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంతండి? 9 lakhs. లాస్ట్ ఇయర్ షేర్స్ ఎన్ని? 10 lakhs కదా. బోనస్ షేర్స్ ఉంటే ఏమయ్యేది? 30 lakhs అయ్యేది. అప్పుడు ఏమయ్యేది? 9 lakh by 30 lakhs అంటే 0. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ రాయాల్సింది 1, 0.3. ఇప్పుడు వాడికి క్లారిటీ వస్తుంది, చాలా పెరిగిందిరా బాబు అని. ద మెయిన్ పర్పస్ ఆఫ్ రీస్టేటెడ్ ఈపీఎస్ ఈజ్ రెండింటిని చూపిస్తాం కాబట్టి దర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఫర్ మిస్అండర్స్టాండింగ్. అలా అవ్వకూడదు అంటే ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ కూడా సేమ్ సినారియో ఉంటే నా సంగతి ఏంటి? లాస్ట్ ఇయర్ కూడా ఈ డినామినేటర్ 10 lakhs కాదు 30 lakhs ఉంటే వాట్ విల్ బి యువర్ సిచ్యువేషన్ అని చెప్పేదే రీస్టేటెడ్ ఈపీఎస్. వెరీ ఈజీ సార్.
ఇది అడిగాడు మొన్న ఎగ్జామినేషన్లో. ఇది మీరు చేయాలి సార్. ఇంకొక కాన్సెప్ట్ పెండింగ్ ఉంది, రైట్స్ ఇష్యూ. ఒకవేళ ఆ కంపెనీలో రైట్స్ ఇష్యూ ఉంటే హౌ టు ఫైండ్ అవుట్ ఈపీఎస్. జనరల్లీ రైట్స్ ఇష్యూ అంటే ఏంటి అని అడగొద్దు సార్, ఇందాకే మాట్లాడాను. రైట్స్ ఇష్యూ చాప్టర్లో ఒకే ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం దే ఆర్ ఆస్కింగ్ ఫర్ లాస్ట్ 2 అటెంప్ట్స్. ఓల్డ్ సిలబస్లో 2 కలిపితే ఒక 15 టైమ్స్ అడుగుంటాడు సేమ్ ప్రాబ్లం, ఓల్డ్ అండ్ న్యూ సిలబస్. ఓకే, సో డే 3లో I'm going to cover remaining standards in AS 37 and in AS 19. After that, I'll move on to schedule 3. Then I will cover few important chapters in shares and debentures, bonus issue, buyback, forfeiture. Rights issue already covered. ఇవన్నీ ఈరోజు టార్గెట్. ఇవి అయిపోతే ఇంకా మనకు పెండింగ్ ఉన్నది ఓన్లీ క్యాష్ ఫ్లో, అది కూడా మాట్లాడతాను ఈరోజు, కుదరకపోతే రేపు. దెన్ అది అయిపోయిన వెంటనే విల్ మూవ్ ఆన్ టు ఆడిట్. సో ఎక్కువ టైం లేదు కాబట్టి సో డైరెక్ట్లీ ఐ విల్ ఎంటర్ ఇన్ టు ఇన్ AS 37. ఆల్రెడీ చెప్పాను స్టాండర్డ్స్ నుంచి మనకి ఒక 7 ఒక 2 వస్తుంది అని. So already we covered important standard called Ind AS 33. By the way, నేను ప్రిపేర్ అయ్యారా సార్ బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్? సో Ind AS లో ఆల్రెడీ మాట్లాడుకున్నటువంటి స్టాండర్డ్స్ ఇంపార్టెంట్. Ind AS 33 is very very important. Ind AS 1 is unimportant. Ind AS 10 is also unimportant. Ind AS 2 is important. Now Ind AS 1 కూడా కవర్ చేసాం, that is also unimportant. Now I will start Ind AS 37. This is also not an important chapter, important standard కాదు, బట్ ఒక్కసారి బ్రీఫ్గా చెప్తాను. Ind AS 37 is discussing about provisions, contingent liabilities and contingent assets. బై ది వే ఈ బేసిక్స్ అన్నీ కూడా మీ ఫౌండేషన్ లెవెల్లో ఆర్ ప్లస్ లెవెల్లో మీకు తెలిసినవే. కాంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి, కాంటింజెంట్ అసెట్స్ అంటే ఏంటి, ప్రొవిజన్స్ అంటే ఏంటి అని నేను ఒక్కోసారి మొత్తాన్ని రీకలెక్ట్ చేస్తాను అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. ఎగ్జామినేషన్లో పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేద్దాం, అక్కడ ఇంకేమైనా ఉంటే డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ప్రొవిజన్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ లయబిలిటీ గురించి మాట్లాడాలి. You tell me what is the meaning of liability? Nothing but అప్పాయి సార్. ఒక ఎగ్జాంపుల్తో ఈ చాప్టర్ని మొదలెడదాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ ఒక థర్డ్ హ్యాండ్ కార్ పర్చేస్ చేశాడు, సెకండ్ హ్యాండ్ కార్ పర్చేస్ చేశాడు. థర్డ్ హ్యాండా? ఓకే సరే, థర్డ్ హ్యాండ్ కార్ అంటే పర్చేస్ చేశాడు ఫ్రమ్ ఎక్స్ అనే పర్సన్ ఆర్ ఫ్రమ్ సమ్ కంపెనీ. ఎప్పుడు కొన్నాడు సార్ అంటే ఫస్ట్, వాడికి చాలా ఇంపార్టెంట్ డేట్ అంట, 1 December 2024. ఆ రోజున కార్ని పర్చేస్ చేశాడు. సో వీడికి ఎవరైతే సెల్లర్ ఉన్నారో సెల్లర్ 3 months క్రెడిట్ పీరియడ్ ఇచ్చాడు. అంటే కార్ వచ్చేసింది వీడి దగ్గరికి, అమౌంట్ ఎప్పుడు పే చేయాలి? 3 months తర్వాత. సో దీన్నే లయబిలిటీ అంటారు. అంటే ప్రజెంట్ ఏదైతే వాడికి ఆబ్లిగేషన్, ఏంటి ఆబ్లిగేషన్ సార్ అంటే హీ హ్యాస్ టు పే క్యాష్. ఎందుకు క్యాష్ పే చేయాలి? బికాస్ హీ హ్యాస్ బాట్ దట్ అసెట్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ అంటే 3 months బ్యాక్.
ఇది ప్రెసెంట్ ఆబ్లిగేషన్ బికాస్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్. ఇక్కడ ఈవెంట్ అంటే ఏంటి? కార్ పర్చేస్ చేయడం. ఆబ్లిగేషన్ ఏంటి? క్యాష్ పే చేయడం. దీన్నే లయబిలిటీ అంటారు. డెఫినేషన్ చెప్తాడు సార్, present obligation as a result of past event. అంటే Anil has to pay cash because of purchase of car 3 months back. So present obligation as a result of past event. Second one, outflow of resources embodying economic benefits are probable more than 50%. Obviously వీటికి అమౌంట్ బయటకు వెళ్ళడానికి more than 50% ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ వాడు పే చేస్తాడు. లాస్ట్ వన్, అమౌంట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ. అమౌంట్ చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ థర్డ్ హ్యాండ్ కార్ ఒక 20,000 అనుకోండి, దట్ 20,000 ఈజ్ మెజరబుల్. ఇక్కడ అమౌంట్ చెప్పగలగాలి. ఇది ప్రజెంట్ ఆబ్లిగేషన్ అయి ఉండాలి బికాస్ ఆఫ్ ఫస్ట్ ఈవెంట్. దీన్నే లయబిలిటీ అంటారు. సార్ దీనిపైన క్వశ్చన్ ఇస్తారంటే క్వశ్చన్ ఇవ్వరు సార్. మేబీ ఎవడో నాలాంటి కొంచెం క్రాక్ ఫెలో అయితే ఎంసీక్యూలో యాడ్ చేసేవచ్చు దీన్ని తీసుకెళ్ళి. బట్ దానికి కూడా పాసిబిలిటీ చాలా తక్కువ. బట్ మీరు జస్ట్ కాన్సెప్ట్ పరంగా నాలెడ్జ్ పరంగా మాత్రమే. లయబిలిటీ అంటే ప్రజెంట్ ఆబ్లిగేషన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్ బట్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఈస్ ప్రాబబుల్. నెక్స్ట్ ఇది మనకి ఇక్కడ నుంచి స్టాండర్డ్ స్టార్ట్ అవుతుంది సార్. సార్ ప్రొవిజన్ అంటే ఏంటి సార్? సార్ ప్రొవిజన్ అంటే బ్యూటిఫుల్ డెఫినేషన్ ఉందండి. లయబిలిటీ ఆఫ్ అన్సర్టెన్ టైమింగ్ ఆర్ అన్సర్టెన్ అమౌంట్. అది మనకి ఫస్ట్ లయబిలిటీ అయి ఉండాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు వచ్చిన టైమింగ్ మనకు తెలిసి ఉండకూడదు ఆర్ అమౌంట్ తెలిసి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. నా కంపెనీ ఏంటి సార్ అంటే వీ విల్ సేల్ ల్యాప్టాప్స్ సేల్ చేస్తాం. 1 year వారంటీ ఇచ్చాం. అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా జరిగితే 1 yearలో వాటికి రీప్లేస్మెంట్ చేస్తాం, ఐ మీన్ రిపేర్ చేసి ప్రోడక్ట్ ఇస్తాం. మరి నాకు ఫ్యూచర్లో ఎన్ని ల్యాప్టాప్స్ రిటర్న్ వస్తాయి నాకు తెలుసా సార్? ఖచ్చితంగా అది లయబిలిటీనే వస్తే దాన్నే ప్రొవిజన్ అంటారు. అంటే అమౌంట్ తెలియదు ఆర్ టైమింగ్ తెలియదు. లయబిలిటీ అయి ఉండాలి, టైమింగ్ ఆర్ అమౌంట్లో సెటర్నిటీ లేకపోతే దట్ ఈస్ ప్రొవిజన్. నెక్స్ట్ డెఫినేషన్ చెప్పాడు, ప్రొవిజన్ ఈజ్ ఏ కాదు. నెక్స్ట్ ప్రొవిజన్ తర్వాత కాంటింజెంట్ లయబిలిటీస్. ఇది మీ అందరికీ తెలిసిన సబ్జెక్టే. ఏంటంటే కాంటింజెంట్ లయబిలిటీ అంటే ఒక లయబిలిటీ ఇట్స్ డిపెండ్ అపాన్ 1 or more ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్స్. ఎగ్జాంపుల్స్ చెప్పండి. 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. మన కంపెనీ పైన ఎవడొకడు కేసు ఫైల్ చేశాడు. మన కస్టమర్కి మీరు మూవీ నేమ్ అపరిచితుడు మూవీ చూసారా? సినిమా స్టార్టింగ్లో క్లచ్ కేబుల్ పోతే కేసు ఫైల్ చేస్తాడు. ఇప్పుడు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది? ఒకవేళ కేసు కనుక హీరో విన్ అయితే వీళ్ళు కాంపన్సేషన్ పే చేయాలి. విన్ అవ్వకపోతే నో నీడ్ టు పే. అది కంటింజెంట్ లయబిలిటీ అవుతుంది. అది పాసిబుల్ ఆబ్లిగేషన్, నాట్ ప్రజెంట్ ఆబ్లిగేషన్. ఎందుకు పాసిబుల్ అన్నాడు? ఇట్ మే ఆర్ మే నాట్ హ్యాపెన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాసిబుల్ అనే వర్డ్. ప్రొవిజన్ ఈజ్ ఏ ప్రజెంట్ ఆబ్లిగేషన్. ఇక్కడ కాంటింజెంట్ లయబిలిటీ ఈజ్ ఏ పాసిబుల్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. ఏంటా పాస్ట్ ఈవెంట్? అక్కడ అపరిచితుడు మూవీలో ఏం జరిగింది? ఆ క్లచ్ కేబుల్ సేల్ చేయడం అనేది పాస్ట్ ఈవెంట్. ఆ పాస్ట్ ఈవెంట్ వల్ల వచ్చింది. దట్ విల్ బి కన్ఫర్మ్డ్ ఓన్లీ ఆన్ అక్కరెన్స్ ఆర్ నాన్ అక్కరెన్స్ ఆఫ్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్. ఫ్యూచర్లో వచ్చే కోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకున్న లయబిలిటీ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ కాంటింజెంట్ లయబిలిటీ. లేదా ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్, అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ నాట్ ప్రాబబుల్ అని ఉండాలి, ఆర్ అమౌంట్ కెనాట్ బి ఎస్టిమేట్ రిలయబుల్లీ. ఫస్ట్ డెఫినేషన్కి ఆపోజిట్. ప్రాబబిలిటీ లేకపోయినా ఆర్ వీ కెనాట్ మెజర్ అయినా సరే దట్ ఈజ్ ఆల్సో కాంటింజెంట్ లయబిలిటీ. కాంటింజెంట్ ఎక్కడ చూపిస్తాం సార్? మనం బ్యాలెన్స్ షీట్లో నోట్స్లో చూపిస్తాం సార్, ఫుట్ నోట్లో. అలానే నెక్స్ట్ కాంటింజెంట్ అసెట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇది మనకి ఏమవుతుంది? పాసిబుల్ అసెట్ అవుతుంది. అగైన్ సేమ్, దట్ అరైజెస్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్, కన్ఫర్మేషన్ ఆఫ్ 1 or more ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్స్.
జస్ట్ డెఫినేషన్ వరకు సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. ఇంతే స్టాండర్డ్, వెరీ స్మాల్ స్టాండర్డ్. ఈ క్లాస్కి వస్తే నాకు ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ వెంటిలేషనా? ఓకే. సో స్టూడెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలి సార్ నార్మల్లీ అంటే ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో డెఫినేషన్స్ ఊరికే గుర్తుపెట్టుకోండి, బట్ డైరెక్ట్గా డెఫినేషన్స్ అడగడు. బట్ గుర్తుపెట్టుకోవాలి కాంటింజెంట్ లయబిలిటీ అంటే ఏంటి, కాంటింజెంట్ అసెట్ అంటే ఏంటి అనేది. వర్క్ బుక్ ఓపెన్ చేయండి, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అన్ని క్వశ్చన్స్ చేద్దాం. మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది స్టాండర్డ్ నేను చేశాను అని. పేజ్ నెంబర్ అండి, లాస్ట్ పేజ్. యాక్చువల్లీ ఈ చాప్టర్లో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కాన్సెప్ట్ కూడా అవసరం లేదన్న, కామన్ సెన్స్ ఉంటే చాలు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ ఆన్ యువర్ స్క్రీన్. జాగ్రత్తగా చూడు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగవచ్చు డైరెక్ట్లీ. An entity sells goods with a warranty under which customers are covered for the cost of repairs of any manufacturing defects that become apparent within 6 months after purchase. What is the ఆవేదన of that sentence అండి? ఆ సెంటెన్స్ ఆవేదన ఏంటి? కంపెనీ అంట గూడ్స్ని సేల్ చేస్తుంది, వారంటీ ఇచ్చిందంట. వారంటీకి గ్యారంటీకి డిఫరెన్స్ తెలుసు కదండి. వారంటీ అంటే రిపేర్ చేస్తారు, గ్యారంటీ అంటే రీప్లేస్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఈ కంపెనీ గూడ్స్ని సేల్ చేసింది వారంటీ అంటే మీనింగ్ ఏంటి? ఎప్పటి వరకు వారంటీ? 6 months వరకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను తనకి ఈ గూడ్ని సేల్ చేశాను, ఇది ఇప్పుడు రిపేర్ వచ్చింది. ఇప్పుడు తను ఏం చేస్తారు, నాకు రిటర్న్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నేను కూర్చొని రిపేర్ చేస్తానా? నేను రిపేర్ షాప్ వాడికి ఇస్తా, వాడు రిపేర్ చేసి నాకు ఇస్తే నేను మళ్ళీ దానికి ఇచ్చేస్తాను. ఇప్పుడు వాడు ఊరికే చేస్తాడా సార్? వాడు ఏమైనా మద్దతు తెలిసిన వర్మాన ఊరికే చేయడానికి? వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది ఎవరు బేర్ చేయాలి? నేనా, కస్టమరా? కంపెనీ బేర్ చేయాల్సి ఉంటుంది. అంటే కంపెనీకి డెఫినెట్ ఫ్యూచర్లో ఏమవుతుంది? లయబిలిటీ. సరే, ఏమంటున్నాడో చూడండి. నెక్స్ట్ సెంటెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఏమంటున్నాడు? ఇఫ్ minor defects were detected in all products sold. అమ్మిన గూడ్స్ అన్నింటిలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్సే వస్తే ద రిపేర్ కాస్ట్ ఎంత అవుతుందంట? 1 lakh. అన్ని రిపేర్స్కి వస్తాయా సార్? రావండి. వస్తే 1 lakh అవుతుందంట. నెక్స్ట్ వన్, ఇఫ్ మేజర్ డిఫెక్ట్స్ వర్ డిటెక్టెడ్ ఇన్ ఆల్ ప్రొడక్ట్స్ సోల్డ్. అమ్మిన గూడ్స్ అన్నింటిలో కూడా మేజర్ పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే ఎంత అవుతుందంట? 4 lakhs. నిజానికి మొత్తం వాళ్ళ రిపేర్ రావు సార్. అయితే వాడికి 1 lakh 4 lakh. నన్ను డోర్ ఓపెన్ చేస్తా. 1 lakh 4 lakh అవుతుంది ఖర్చు. ద ఎంటిటీస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఏంటి సార్ అంటే, కమింగ్ ఇయర్లో 75% ఆఫ్ ది గూడ్స్ విల్ హ్యావ్ నో డిఫెక్ట్స్. 75% ఆఫ్ ది గూడ్స్లో ప్రాబ్లమే ఉండదు అంట. అంటే వాడికి ఏమైనా ఖర్చు ఉంటుందా సార్? దాంట్లో ఏమీ ఖర్చు ఉండదు సార్. నెక్స్ట్ ఏంటి? 20% ఆఫ్ ది గూడ్స్లో మైనర్ డిఫెక్ట్స్ ఉంటాయంట. ప్రీవియస్ సెంటెన్స్ చూడు ఏమంటున్నాడు? మొత్తం మైనర్ ఎంత ఖర్చు అవుతుంది? 1 lakh. 25% కాబట్టి ఎంత అవుతుంది సార్? 1 lakh ఇంటూ 25%. 20. కొంతమందికి ఇది అర్థం కాదు. గూడ్స్ అన్నీ కూడా చిన్న రిపేర్స్ వస్తే 1 lakh అవుతుంది, అన్నీ రావంట. ఎంత వస్తాయి? ఓన్లీ 25%. అంటే ఎంత అవుతుంది? 25,000 అవుతుంది. అలానే 5% ఆఫ్ ది గూడ్స్ విల్ హ్యావ్ మేజర్ డిఫెక్ట్స్. అన్ని మెజర్ అయితే ఎంత ఖర్చు అవుతుంది? 4 lakhs. దాంట్లో 5% కాబట్టి 4 lakh. ఇది 20నా? ఇది 20% అన్నాడా? ఓకే. ఇక్కడ కూడా ఎంత అవుతుంది? 20,000. 20 + 20 40.
దానికి కాన్సెప్ట్ కూడా అవసరం లేదు సార్, జస్ట్ కామన్ సెన్స్ అంతే. వాడు ఇచ్చిన పాయింట్ ఏంటి, ఉన్న గూడ్స్ అన్నీ సేల్ అయిన గూడ్స్ అన్నీ కూడా రిపేర్ వస్తాయి, మైనర్ రిపేర్ అయితే 1 lakh ఖర్చు అవుతుంది, దాంట్లో 20% కాబట్టి 20,000. ఉన్న గూడ్స్ అన్ని మేజర్ అయితే 4 lakhs అవుతుంది, దాంట్లో 5% 20,000 ఖర్చు అవుతుంది. వాట్ అబౌట్ రిమైనింగ్? అవన్నీ మంచిగానే ఉంటాయి, ఖర్చు ఏం జరగదు నాకు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది? 20,000 ఎప్పుడో ఫ్యూచర్లో. టైం చెప్పగలనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఎంత క్రియేట్ చేయాలి? 40,000. అర్థమైందా సార్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 సార్, ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2. Question number 2. An entity has an obligation to restore an asset for a damage it has in the past. It has 20 lakh cash to pay on 31st March 2020 relating to this liability. The entity considers that 15% is an appropriate discount rate. Time value of money is considerable. ఈ క్వశ్చన్లో ఒక డేటా మిస్ అయింది, నోట్ చేసుకోండి లాస్ట్లో. Provided on 31st March 2018. అంతే కదా మనం చెప్పింది రెగ్యులర్ క్లాస్లో. సో జాగ్రత్తగా చూస్తే ఏంటి ఆ క్వశ్చన్ మనోవేదన ఏంటన్నా, కరెంట్ ఇయర్ ఏది 31st March 2018. అమౌంట్ ఎప్పుడు పే చేయాలంట, ఈ రోజున కాదు, ఎప్పుడు పే చేయాలి? 2 years తర్వాత. ఎంత అంటే అమౌంట్ 20 lakhs. ఇక్కడ FM నాలెడ్జ్ కావాలి. 20 lakhs ఆఫ్టర్ 2 years. టేక్ ఇట్ ఇంటూ ప్రజెంట్ వాల్యూ, తీసుకురండి ప్రజెంట్ వాల్యూకి. డిస్కౌంట్ రేట్ 15%, అంటే 1/1.15. 1 year 2 year equals to into 20 lakhs. 15 lakh 12,000 వచ్చిందండి, రాలేదా? ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ సార్. చెప్పాలా సార్ హౌ టు ఫైండ్ అవుట్ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్? అవసరం లేదు. దెన్ క్వశ్చన్ నెంబర్ 3. ఎక్స్ లిమిట్, ఇక్కడ ఆన్సర్ రాంగ్ ఉంది క్వశ్చన్ నెంబర్ 3లో, మీరు పట్టించుకోవద్దు. ఎక్స్ లిమిటెడ్ has become subject to an obligating event on 1st April 2020 for which company is committed to expenditure of 5 lakhs at the end of 10 years. ఇది 2 years కాదు, 10 years. 10 years తర్వాత మనం ఎంత పే చేయాలంట? 5 lakh rupees మనకు ఖర్చు అవుతుందంట. An appropriate discount rate is 10%. Show the same is to be treated by X. ఫస్ట్ ఇయర్కి ఏమవుతుందో తీసుకురండి ప్రజెంట్ వాల్యూకి 10 years నుంచి. నాకు ఫస్ట్ ఇయర్ కాదు, 10 years కదా. 10 years క్యాలిక్యులేట్ చేయండి. 5 lakhని 10 years దగ్గర నుంచి తీసుకురండి ప్రజెంట్ వాల్యూకి, అంటే 10 years మీరు క్యాలిక్యులేట్ చేయాలి. 10th year ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 5 lakhs అప్లై చేయండి. 1,92,772 1 or 2. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? 10 year కదా, 9 years ఉంటుంది.
అంటే మీరు ఫ్యాక్టర్ 9 ఇయర్స్ ఫ్యాక్టర్స్ కావాలి అప్పుడు. అంటే 10% 9 years 1/1.1 ఇంటూ ఈక్వల్స్ టు 9 times. దాంతో మల్టిప్లై చేయండి. $2,12,048 ఆర్ 9. ఎంత నా డిఫరెన్స్ ఎంత రెండిటికి? 19,000. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ది ఇయర్. ఇక్కడ ఫస్ట్ టైం ఎంత అమౌంట్ క్రియేట్ చేయాలి ప్రొవిజన్ మీరే చెప్పారు నాకు. ఏంటది? 1,92,772. ప్రొవిజన్ ఎక్కడ నుంచి క్రియేట్ చేస్తామండి? P&L కదా సార్. సో ఎంట్రీ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్. నెక్స్ట్ ఇయర్ నో నీడ్ టు క్రియేట్ అగైన్, ఆల్రెడీ క్రియేట్ చేసాం మనం. ఇప్పుడు జస్ట్ దానిపైన ఇంట్రెస్ట్ వచ్చి సరిపోతుంది. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఎంత ఇంక్రీజ్ అయింది సార్? 19,270. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద క్వశ్చన్. అయిపోయింది. ఇంకా అంతేనా? డన్. మాక్సిమం అడిగితే వరస్ట్ సినారియోలో క్వశ్చన్ నెంబర్ 3 అడుగుతాడు. 1 and 2 ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంత ఈజీగా రావు. ఇన్ కేస్ నన్ను అడిగితే అసలు ఈ స్టాండర్డ్ నుంచి క్వశ్చనే రాకపోవచ్చు. వస్తే క్వశ్చన్ నెంబర్ 3. ఇండేస్లో IND-AS 33 ఈజ్ ఇంపార్టెంట్ సార్. మాక్సిమం క్వశ్చన్ అక్కడి నుంచే వస్తుంది. ఒకవేళ ఎవడైనా IND-AS 33 చాలాసార్లు ఇచ్చాం ఇంక ఇది వద్దు అని అనుకుంటే కనుక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ IND-AS 19. ఆర్డర్ చెప్పాలి అంటే IND-AS 33, IND-AS 19, IND-AS 2, IND-AS 37, IND-AS 10, IND-AS 1. ఎగ్జామినర్ ఈ ఆర్డర్లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ దట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ 19. ఏంటి 19? ఎంప్లాయీ బెనిఫిట్స్. ఏంటన్నా ఎంప్లాయీకి బెనిఫిట్స్ ఏమి ఇస్తారు? జనరల్లీ శాలరీస్ ఇస్తారు, ఇంకా బోనస్, ఇంకా ఆల్ లా చాప్టర్స్, గ్రాట్యుటీ, PF, అంతే కదా సార్. యాక్చువల్లీ IND-AS 19 టోటల్ ఎంప్లాయీకి ఇచ్చే బెనిఫిట్స్ని 4 టైప్స్గా క్లాసిఫై చేసిందండి. నెంబర్ 1 షార్ట్ టర్మ్ బెనిఫిట్స్, నెంబర్ 2 పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, నెంబర్ 3 అదర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, నెంబర్ 4 టెర్మినేషన్ బెనిఫిట్స్. కొంచెం స్టాండర్డ్స్ వరకు ఇక్కడ నేను రాసిన కంటెంట్ బుక్లో మ్యాచ్ అవ్వదు. సో కొంచెం అదొక్కటి అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఈ కాంటెంట్ కావాలి అంటే నేను నీకు స్టూడెంట్ నోట్బుక్ని పంపిస్తాను, ఓకేనా? స్టాండర్డ్ వరకు అది హై లెవెల్ కాన్సెప్ట్ అక్కడ తీసుకొచ్చి పెట్టాను, ఫైనల్ లెవెల్ తీసుకొచ్చి అది అవసరం లేదు. సో టోటల్ ఎంప్లాయీ బెనిఫిట్ని క్లాసిఫై చేస్తే 4 టైప్స్ క్లాసిఫై చేసాం. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్, పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, అదర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, టెర్మినేషన్ బెనిఫిట్స్. దీనిపైన MCQ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ అన్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అని చెప్పి ఒక రాంగ్ ఆప్షన్ ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ టర్మ్, పోస్ట్ ఎంప్లాయ్మెంట్, అదర్ లాంగ్ టర్మ్, టెర్మినేషన్ బెనిఫిట్స్. చూడండి పిక్చర్లో కూడా ఎంత బాగా రిప్రజెంట్ చేస్తున్నాడో. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అంటే పిక్చర్ చూడండి, వాడు పని చేస్తున్నాడు, అప్పుడు పని చేస్తున్నప్పుడు వచ్చే బెనిఫిట్ షార్ట్ టర్మ్ బెనిఫిట్. పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ అంటే ఎంప్లాయ్మెంట్ అయిపోయింది, ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాడు, సో అప్పుడు ఇచ్చే బెనిఫిట్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్. అదర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ అంటే హీ ఈజ్ డ్రింకింగ్ వాటర్, సో దే ఆర్ బెనిఫిట్స్ కాల్డ్ అదర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. లాస్ట్ వన్ టెర్మినేషన్ బెనిఫిట్ అంటే చూడండి మొత్తం సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఇంటికి వెళ్ళే గ్యాప్లో ఇచ్చే బెనిఫిట్స్ని టెర్మినేషన్ బెనిఫిట్స్ అంటారు. ఫస్ట్ వన్ షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్. షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఆల్ బెనిఫిట్స్ విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి సెటిల్డ్ విత్ ఇన్ 12 months ఆఫ్టర్ ది రిపోర్టింగ్ పీరియడ్. రిపోర్టింగ్ పీరియడ్ అంటే గుర్తొస్తుందా? IND-AS 10 ఏంటి రిపోర్టింగ్ డేట్ అంటే? బ్యాలెన్స్ షీట్ డేట్. అంటే నీ బ్యాలెన్స్ షీట్ డేట్ దగ్గర నుంచి వీ హ్యావ్ టు సెటిల్ విత్ ఇన్ ఏముంటాయి జనరల్లీ? శాలరీస్, ఇంకా
wages, paid leaves, paid sick leaves, profit sharing and bonus, నాన్ మానిటరీ బెనిఫిట్స్. ఈ అన్ని కూడా ఎగ్జాంపుల్స్ సార్ దేనికండి? షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్. వీటన్నింటిలో సెకండ్ వన్ ఉంది చూశారు, మోస్ట్ డేంజరస్ వన్ అండి. ఏంటి సార్ అది? పెయిడ్ లీవ్స్, పెయిడ్ సిక్ లీవ్స్. ఏంటన్నా పెయిడ్ లీవ్స్ అంటే? పెయిడ్ లీవ్ ఈజ్ ఏ లీవ్ విచ్ ఈజ్ పెయిడ్, అంతేనా? ఏంటి పెయిడ్ లీవ్స్ అంటే? ఎంప్లాయీ కాలేజీకి రాడు, ఎంప్లాయీ కంపెనీకి వెళ్ళడు, లీవ్ తీసుకుంటాడు, కానీ శాలరీ కట్ అవ్వదు, శాలరీ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సేక్ బీసీసీఏలో నేను ఎంప్లాయీని, మాకు ఎవ్రీ మంత్ 2 పెయిడ్ లీవ్స్ ఉంటాయి. అంటే ఈ మంత్ 30 డేస్లో 4 సండేస్ పోగా 26 డేస్ ఉంటాయి. 26 డేస్లో మేము 2 డేస్ లీవ్ పెట్టుకోవచ్చు, కానీ మా శాలరీ మాత్రం ఫుల్ శాలరీ వస్తుంది. ఎందుకు? పెయిడ్ లీవ్స్ కాబట్టి. 2 డేస్ కంటే ఎక్కువ లీవ్స్ పెడితే అప్పుడు శాలరీ కట్ చేస్తారు, దాన్నే పెయిడ్ లీవ్స్ అంటారు. అలానే ఒక 1 సిక్ లీవ్ ఉంటుంది ఎవ్రీ ఎంప్లాయీకి, అది కూడా సేమ్ 1 డే వరకు అయితే శాలరీ కట్ చేయరు, 1 డే క్రాస్ అయితే శాలరీ కట్ చేస్తారు. ఈ పాలసీ డిఫరెంట్ కంపెనీ డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా బ్రదర్ LNTలో వర్క్ చేస్తున్నారు, తనకేంటంటే ఎవ్రీ మంత్ 2 లీవ్స్ ఉంటాయి. తను యూజ్ చేసుకోడు లీవ్స్ని, 4-5 మంత్స్ యూజ్ చేసుకోకుండా ఒకేసారి ఇంటికి వెళ్ళిపోతాడు 1 మంత్. అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి, ఒకసారి యూజ్ చేసుకుంటాడు. బీసీసీఐ కాలేజ్ పాలసీ ఇంకో పాలసీ అయి ఉండొచ్చు. ఇక్కడ పాలసీ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, పెయిడ్ లీవ్స్ యూజ్ చేసుకోకపోతే నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అక్టోబర్ మంత్, నేను యూజ్ చేసుకోవాలా 2 డేస్, ఏమవుతుంది? నవంబర్లో ఎన్ని డేస్ యూజ్ చేసుకోవచ్చు? 2+2, అప్పుడు కూడా కాకపోతే డిసెంబర్లో 6 డేస్. కొంతమంది లిమిట్ పెట్టేస్తారు 1 మంత్ అని, కొంతమంది పర్లేదు అంటారు. ఇట్స్ డిపెండ్ అపాన్ ది కంపెనీస్ పాలసీ. ఇంకొంతమంది ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేయరు, కావాలంటే యూజ్ చేసుకోకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, నేను చాలా కమిటెడ్ ఎంప్లాయీని, నేను టైంకి వస్తాను. సో నాకు టైం కొంచెం అటు ఇటు అయితే నాకు ఆ రోజు నైట్ నిద్ర పట్టదు, అరే లేట్ అయిపోయిన 5 మినిట్స్ ఆఫీస్కి అని. సో అందరు అలా ఉండకపోవచ్చు కమిటెడ్గా, నేను లీవ్స్ కూడా తీసుకోకుండా పని చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్టోబర్ మంత్లో 1 డే కూడా లీవ్ తీసుకోవాలా, నా కొలీగ్స్ అందరూ 2 డేస్ లీవ్స్ తీసుకున్నారు. ఇక్కడ పాలసీ ఎగ్జాంపుల్ సేక్ దే విల్ నాట్ క్యారీ ఫార్వర్డ్. నేను నవంబర్లో యూజ్ చేసుకోలేని ఈ లీవ్స్ని. ఇప్పుడు ఎవరు లాస్ అయినట్టు సార్? నేనే కదా సార్ లాస్ అయినట్టు. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే, నీకు క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు కదా, రిమైనింగ్ ఫ్యాకల్టీస్ అంతా లీవ్స్ తీసుకున్నారు, మీరు తీసుకోలేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే, నేను ఎక్స్ట్రా 2 డేస్ పని చేస్తున్నట్టుగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 డేస్. ఎందుకు 2 డేస్ పని చేస్తున్నట్టుగా? పెయిడ్ లీవ్స్లో నేను పని చేశాను కదా, ఆ 2 డేస్కి వాళ్ళు నాకు ఎక్స్ట్రా శాలరీ ఇస్తారు. ఒకటి, వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు నెక్స్ట్ మంత్కి, చేయలేకపోతే దే హ్యావ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ మీ ఇన్ అడిషన్ టు మై శాలరీ. ఇఫ్ మై శాలరీ ఈజ్ 80,000, దే హ్యావ్ టు పే 80,000 ప్లస్ 2 డేస్ శాలరీ. ఎందుకు? నేను యూజ్ చేసుకోలేదు కదా, ఎక్స్ట్రా పని చేసా, ఇక్కడ అవి నా డ్యూటీ కాదు, అయినా పని చేసా. ఎవరైతే లీవ్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్తారో దట్ ఈస్ కాల్డ్ అక్యుములేటెడ్ లీవ్స్ ఆర్ అక్యుములేటింగ్ లీవ్స్. క్యారీ ఫార్వర్డింగ్ లేదు సార్, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం అంతే అని చెప్తే దట్ ఈస్ కాల్డ్ నాన్ అక్యుములేటింగ్ లీవ్స్. అక్యుములేటింగ్ అంటే క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది, నాన్ అక్యుములేటింగ్ అంటే క్యారీ ఫార్వర్డ్ ఉండదు. దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నేను రాసినప్పుడు CMA ఫైనల్లో వచ్చింది క్వశ్చన్, అక్యుములేటింగ్ నాన్ అక్యుములేటింగ్ లీవ్స్ పైన. నెక్స్ట్ ఏంటి? పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్, నథింగ్ బట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్.
అదర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, అదర్ లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అంటే లైక్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ ఆర్ ఎనీ లాంగ్ టర్మ్ డిజబిలిటీ బెనిఫిట్స్, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. బట్ ఇంపార్టెంట్ థింగ్ అకౌంటింగ్ ఫర్ షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్, నథింగ్ బట్ హౌ విల్ యూ అకౌంటింగ్ వేజెస్ అండ్ సాలరీస్ ఎక్కడికి పంపిస్తాం? P&Lకి. పే చేయకపోతే లైబిలిటీ అంటాం, ముందుగానే పే చేస్తే అసెట్. ఇది మనకు తెలిసిన నార్మల్గా పాయింట్స్ అండి, గ్రూప్ 1 పాయింట్స్. పెయిడ్ ఆర్ కరెంట్ ఇయర్ ఎక్స్పెన్స్ ఈస్ P&L, అన్పెయిడ్ లైబిలిటీ, ప్రీపెయిడ్ అసెట్స్. ఇదొక్కటి మళ్ళీ మాట్లాడతాను. సో మీరు ఒకసారి వర్క్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. మా క్వశ్చన్ నెంబర్ 1 minute చదవండి, నీకు ఏం అర్థమైందో చెప్పండి సార్. A Limited has 100 employees. Each employee is entitled to 10 days sick leave each year. Unused sick leaves are carry forwarded for 1 year. You tell me, accumulating or non-accumulating? ఎలా చెప్పారు అక్యుములేటింగ్ అని? ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయంట? ఎన్ని డేస్ అండి? పర్ మంత్ కాదు, పర్ ఇయర్. సంవత్సరానికి 10 రోజులు సిక్ లీవ్స్ అంట. యూజ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు మీనింగ్ చెప్తే నువ్వు గ్రేట్ ఏరా. ఏంటి నెక్స్ట్ సెంటెన్స్ మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఎంప్లాయీని, ఫస్ట్ ఇయర్ 10 days కదా, నేను ఏమీ యూజ్ చేసుకోలే. ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్కి? నెక్స్ట్ ఇయర్ నాకు ఎన్ని లీవ్స్ ఉంటాయి? 20 లీవ్స్. నేను నెక్స్ట్ ఇయర్లో 10 యూజ్ చేసుకున్నా. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇంకా ఎందుకు అవ్వో తెలుసా? 1 year అయిపోయిందిగా. అర్థమవుతుందా? సెకండ్ ఇయర్లో నువ్వు ఫస్ట్ సెకండ్ ఇయర్ లీవ్స్ యూజ్ చేసుకోవాలి. నువ్వు చేసుకుంటే ముందు ఫస్ట్ యూజ్ చేసుకోవాలి. అంటే నీకు మ్యాక్సిమం 1 year ఎక్స్పైరీ రా, తర్వాత చేసిన అవ్వదు ఇంకంతే. అర్థమవుతుందా సార్? నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. ఆన్ December 31, 2020, యావరేజ్ అన్యూజ్డ్ సిక్ లీవ్ ఈస్ 2 days per employee. ఇయర్ ఎండ్కి చెక్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఎంప్లాయీ కూడా 2 days అన్యూజ్డ్. అంటే ఎన్ని డేస్ యూజ్ చేసుకున్నారు యావరేజ్గా? ఇంకెన్ని డేస్ యూజ్ చేసుకోలేదు. అంటే ఏమవుతాయి? ఈ 2 days కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి సార్. The management, based on experience, estimates that in the year 21 only ఇక్కడ ఒకడు ఉండాలిగా, పనికి మాట్లాడు. రెడీ?
ఒకసారి మళ్ళీ గుర్తు మాట్లాడతాను. సో on 31st December 2020 2 days unused leaves ఉన్నాయంట. The management based on experience estimates that in year 2021 only 10% of employees will use 1 day from their carry forward leave. టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి? 100 ఎన్ని లీవ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా? 2 days ఉన్నాయి అన్యూజ్డ్ లీవ్స్. వాడు ఏమంటున్నాడంటే ఈ 100 మందిలో ఓన్లీ 10% అంటే 10 మంది మాత్రమే నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకుంటారు, అది కూడా ఒక్క లీవే. అర్థమవుతుందా సార్? ఇప్పుడు మనం పర్ డే శాలరీ 100 రూపీస్ అంట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అక్యుములేటింగ్ లీవ్స్ ఉన్నాయో మనం అప్పుడు నెక్స్ట్ ఇయర్ వాడికి ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి. ఇన్ఫాక్ట్ వాడు పని చేయడు, ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి. దానికి మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఎందుకు ఏంటి అనే లాజిక్ చెప్పడానికి చాలా టైం కావాలి. ఇది రెగ్యులర్ బ్యాచ్ కాదు కాబట్టి చెప్పలేను. సింపుల్గా చెప్పాలంటే అక్యుములేటింగ్ లీవ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ వాడు తక్కువ డేస్ పని చేస్తాడు. తక్కువ డేస్ పని చేస్తాడంటే మనకి లాస్ కరెంట్ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్. నీకు ముందే తెలుసు కాబట్టి ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఎంత ప్రొవిజన్ క్రియేట్ చేయాలి? 100 ఎంప్లాయీస్లో 10% అంటే ఓన్లీ 10 ఎంప్లాయీస్. 2 days కాదు, 1 డేని యూటిలైజ్ చేసుకుంటారు. పర్ డే సాలరీ 100 రూపీస్. ఎంత అవుతుంది చూడండి సార్? 1000. That is the answer. employees, each employee 1 day అంటే 10 days కి each day salary 100 rupees, 1000 rupees. సెకండ్ క్వశ్చన్ చదవండి సార్. సెకండ్ క్వశ్చన్ చదివి డిఫరెన్స్ ఏంటో చెప్పండి క్వశ్చన్ నెంబర్ 1కి క్వశ్చన్ నెంబర్ 2కి. Question number 2. Mr. X is an employee of ABC Limited. His annual salary is 15 lakhs. The company follows a 300 working days policy. What about among 65 days? Sundays, holidays, national holiday, Dasara, Diwali, January 14th, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, మిస్టర్ ఎక్స్ ఈజ్ ఎంటైటిల్డ్ టు లీవ్ ఆఫ్ 10 days ఫర్ 2021. సో ఎక్స్ అనే పర్సన్ కి 21లో 10 days లీవ్స్ ఉన్నాయంట. బట్ హీ హౌఎవర్ యూటిలైజెస్ ఓన్లీ 8 days. అంటే ఇంకా ఎన్ని లీవ్స్ అన్యూటిలైజ్డ్ ఉన్నాయండి? 2 days. The unutilized leaves are not allowed to be carried forward. Please underline, not allowed to be carried forward. అంటే this case is non-accumulating case. ఎలా సెటిల్ చేస్తారంట? బట్ ఆర్ సెటిల్డ్ బై వే ఆఫ్ పేమెంట్ టు ఎంప్లాయీ. కంప్యూట్ ఆ లీవ్స్ కి పేమెంట్ ఇస్తారంట. అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ అక్యుములేటింగ్, క్వశ్చన్ నెంబర్ 2 ఈజ్ నాన్ అక్యుములేటింగ్. నెక్స్ట్ ఏంట్రా? కంప్యూట్ ఎంప్లాయీ బెనిఫిట్. ఇందాక నేను చెప్పాను, బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపులే చెప్పాను నేను. నాకు అలాంగ్ విత్ మై శాలరీ దే హ్యావ్ టు పే 2 days ఎక్స్ట్రా శాలరీ అని. యూ టెల్ మీ వాట్ ఈస్ పర్ డే శాలరీ ఆఫ్ మిస్టర్ ఎక్స్. ఎలా చెప్పావు సార్? నమ్మొచ్చా?
వాడి శాలరీ ఎంత per annum, ఎన్ని డేస్కి అంటే పర్ డే ఎంత అవుతుంది, 2 days కదా, ఇంటూ 2 days అంటే వాడి శాలరీ 15 lakh ప్లస్ 10,000, టోటల్ ఎంత అవుతుంది 15 lakh 10,000. దట్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ అక్యుములేటింగ్, 2 ఈజ్ అక్కడ రాసుకోండి అన్న, హెల్ప్ అవుతుంది నెక్స్ట్ అటెంప్ట్కి. నెక్స్ట్ అటెంప్ట్కి ఖచ్చితంగా. క్వశ్చన్ నెంబర్ 1 పైన అక్యుములేటింగ్ అని రాయండి, 2 పైన నాన్ అక్యుములేటింగ్ అని రాయండి. రాసుకోండి ఈ 3 బెంచులు. క్వశ్చన్ నెంబర్ 3 వెరీ బేసిక్ క్వశ్చన్ అండి, దీనికి ఎలాంటి కాన్సెప్ట్ కూడా అవసరం లేదు. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫో. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ విత్ ఇన్ ద బ్రాకెట్ సేమ్ యాజ్ ప్రీవియస్ ఇయర్. లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ 150. నెక్స్ట్ ఒక వర్డ్ ఉంది అంటున్నానా, ఎంప్లాయీస్. ఎప్పుడైనా ఈ వర్డ్ విన్నారా? ఎక్కడ? కాస్టింగ్ లో లేబర్ కాస్ట్, ఎంప్లాయీ కాస్ట్ లో విని ఉంటారు. అక్కడేనా? ఏంటి ఎంప్లాయీ టర్న్ ఓవర్ రేట్ అంటే? ఏంటి ఎంప్లాయీ టర్న్ ఓవర్ రేట్ అంటే? ఎంప్లాయీస్ బయటికి వెళ్ళిపోతూ ఉంటారండి. అంటే లాస్ట్ ఇయర్ 150 అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 150 మైనస్ 6%. ఎంతమంది ఉంటారా? 141. అక్కడ తగలెట్టండి. కరెంట్ ఇయర్ ఎంప్లాయీస్ ఈజ్ ఈక్వల్స్ టు 150 మైనస్ 6% ఈజ్ ఈక్వల్స్ టు 141. నెక్స్ట్ లైన్లో బోనస్ పెయిడ్ టు ఈచ్ ఎంప్లాయీ లాస్ట్ ఇయర్ ఎంత పే అంటే లాస్ట్ ఇయర్ 1 lakh. కరెంట్ ఇయర్ లో ఇంక్రీజ్ ఇన్ బోనస్ రేట్ డ్యూ టు ఇన్ఫ్లేషన్ 7%. ఏమవుతుంది? 1 lakh ప్లస్ 7%. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తెలుసు, మల్టిప్లై చేయండి. ఏమవుతుంది నాన్న? 1,07,000 ఇంటూ 141, 150, 87,000. So entry employee benefit expense account debit to provision for bonus. క్వశ్చన్ నెంబర్ 4 చెప్పాలి అంటే మళ్ళీ నేను కాన్సెప్ట్ లోకి రావాలి. లాస్ట్ కాన్సెప్ట్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. అంటే ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ ఎంప్లాయీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అనిల్ ఈజ్ మై ఎంప్లాయీ యాజ్ ఆన్ టుడే. రిటైర్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 years వచ్చిన తర్వాత, ఒక వైఫ్ ఉంది, పిల్లలు లేరు అనుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఓల్డ్ ఏజ్ లో తన ఫ్యామిలీ అంటే వైఫ్ పిల్లలు లేరు కాబట్టి మెడికల్ బెనిఫిట్స్ కి ఈ పర్పసెస్ కోసం నేను వాడికి కొంత అమౌంట్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్. ఎప్పుడు నేను అమౌంట్ ఇవ్వాల్సింది ఈ రోజున కాదు, 20 years తర్వాత ఇవ్వాలి, 30 years తర్వాత ఇవ్వాలి. అనిల్ గడ్లాగా చాలా మంది దగ్గర ఉన్నారు ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా నేను ఫ్యూచర్లో అమౌంట్ పే చేయాలి. అంటే నేను డెఫినెట్లీ వాళ్ళ కోసం కొంత అమౌంట్ తీసుకొని పక్కన పెట్టాలి, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 2 types ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి ఆర్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్, 2 డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్. దేనికోసం సార్ ఇదంతా అంటే ఫ్యూచర్లో నాకు ఆబ్లిగేషన్ ఉంటుంది. నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశానో ఆ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ అసెట్ అంటారు. ఇది నువ్వు వినకపోతే అర్థం కాదు. ఫ్యూచర్లో పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కోసం నేను ప్రజెంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఆ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ అసెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బిల్డింగ్ కొనొచ్చు, ఒక షేర్స్ కొనొచ్చు. ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటా. ఎందుకు? నాకు ఫ్యూచర్లో చాలా అమౌంట్ కావాలి నాకు ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇవ్వడం కోసం. ఇప్పుడు నేను రెండింటిని కంపేర్ చేయాలి. ఒకటి ప్లాన్ అసెట్ ఫెయిర్ వాల్యూ ఎంత, అంటే ఈ రోజున ఆ అసెట్ అమ్మేస్తే నాకు ఎంత అమౌంట్ వస్తుంది, వాట్ ఈజ్ ఒరిజినల్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ దట్ అసెట్. దానితో పాటు ఫ్యూచర్లో నేను అనిల్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి దాన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తాను. దాన్నే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్
కాంట్రిబ్యూషన్ ఆబ్లిగేషన్ అంటారు. కొంచెం టెర్మినాలజీ డిఫరెంట్ గా ఉన్న ఈజీనే సార్. అసెట్ అంటే investment, this is the obligation I have to pay to Anil, nothing but my employee. You have to check what is fair value of plan asset and what is present value of defined contribution obligation. నీ అసెట్ ఎక్కువ ఉందనుకోండి, ఆ రిజల్ట్ ఏమంటారంటే నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్ అంటారు సార్. ఆబ్లిగేషన్ ఎక్కువ ఉంటే దాన్ని నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ లయబిలిటీ అంటారండి. You have to compare two things, fair value of plan asset as well as present value of defined contribution obligation. Asset ఎక్కువ ఉంటే that will be called as net defined benefit asset. No sir, obligation ఎక్కువ ఉంది, that is called net defined benefit liability sir. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. ఇందాకే చెప్పాను, ఈ ప్లాన్ అసెట్ గురించి చెప్పాను. దీని గురించి ఒక క్వశ్చన్ కూడా చేద్దాం. ఒకసారి వర్క్ బుక్ ఓపెన్ చేయండి. వర్క్ బుక్ లో క్వశ్చన్ నెంబర్ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫో ప్రొవైడెడ్ బై వై లిమిటెడ్. present value of defined contribution obligation 15 lakhs. అలానే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లాన్ అసెట్ 14.2 వాడే చెప్తాడు, చెప్పేశాడు కూడా. టెల్ మీ ఏది ఎక్కువ ఉంది, అసెట్ ఆబ్లిగేషన్? ఏమంటారు దాన్ని? నెట్ డిఫైన్. ఆ డిఫరెన్స్ ఎంత సార్? ఆ 0.88 నే నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్ అంటారు. ఆన్సర్ కూడా చూడొచ్చు. లైబిలిటీనా? అసెట్ తక్కువ ఉందా, లైబిలిటీ ఎక్కువ ఉందా, సో ఏమంటారు అప్పుడు? అది నెట్ డిఫైన్ బెనిఫిట్ లైబిలిటీ. ఎందుకు? ఆబ్లిగేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. అసెట్ ఎక్కువ ఉంటే ఐ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ అసెట్. క్లియరా సార్? అడిషనల్ లో క్వశ్చన్ నెంబర్ 2. ఇది ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేనైతే ఇదే క్వశ్చన్ ఇస్తాను స్టూడెంట్కి. ఇఫ్ ఐ యామ్ పేపర్ సెట్టర్, ఒకసారి క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. అడిషనల్లో ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అప్లైస్ టు కంపెనీ, నెక్స్ట్ లైన్లో అది రావాలి, ఆ కంపెనీస్ డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్ ఫర్ ద ఇయర్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు సార్? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ప్లాన్ అసెట్. అసెట్ అంటే సింపుల్లీ ఇన్వెస్ట్మెంట్. ఎంత ఉంది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో? అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో ఎంప్లాయీస్కి పెన్షన్ పే చేయడం కోసం ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఎంత ఉంది బిగినింగ్లో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ? 2 lakhs ఉందంట. నెక్స్ట్ ఇయర్ ఎండ్ వాల్యూ గురించి మళ్ళీ మాట్లాడతాను. నెక్స్ట్ ఏముందిరా? ఎంప్లాయర్స్ అంటే మీనింగ్ ఏంటి? అగైన్ మళ్ళీ కంట్రిబ్యూట్ చేశాడు. ఎంత కంట్రిబ్యూట్ చేశాడంట? 70,000. ఫస్ట్ ఎంత ఉంది, ఇప్పుడు ఏం చేస్తాడు అంటే టోటల్ ఎంత అవ్వాలి? 2 lakh. నెక్స్ట్ ఏమంటున్నాడు సార్? బెనిఫిట్ అంటే మీనింగ్ ఏంటి? దాంట్లో నుంచి కొంత అమౌంట్ తీసుకొని వాడికో పెన్షన్ ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడు అంటే ఏమై ఉంటుంది బ్యాలెన్స్ మనకి? 270 కాస్త 220 అయింది. సార్ మనం ఎందుకు సార్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం? సరదా కోసం చేస్తామా? రిటర్న్ కోసం కదా సార్ చేసేది. ఈ రెండుల వాల్యూ ఎంత ఉంది చూడండి, 2 lakh. ఎంత ఉండాలి మన ప్రకారం? 2,20,000. ఎంత ఉంది అంటే మీనింగ్ ఏంటి? ఏమై ఉండొచ్చు? మనకి రిటర్న్ వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది, ఆ రిటర్న్ వచ్చింది. ఎంత వచ్చింది రిటర్న్? 60. అదే వాడు అడుగుతున్నాడు, రిటర్న్ చెప్పు అని. వాడు డిఫరెంట్గా చేస్తాడు, నేను చేసిందే బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్కి. నా ఒరిజినల్ వాల్యూ ఎంత, నేను ఎంత కాంట్రిబ్యూట్ చేశాను, దాంట్లో ఎంత యూస్ చేసుకున్నాను, క్లోజింగ్ ఫిగర్ ఎంత, డిఫరెన్స్ నా రిటర్న్ ఇన్కమ్ అయి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ ఏఎస్
19. ఓకేనా, ఇక్కడతో ఇండ్ ఏఎస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. కూడా థియరీ కాంటెంటే ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. బట్ స్టిల్ ఛాన్స్ ఉంది ఒక ఎంసీక్యూ ఏదైనా అడగొచ్చు, అడగాలి అంటే, బట్ రాదు యాజ్ పర్ మై గెస్. బట్ మనం ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోవద్దు అనేది మన అజంప్షన్ కాబట్టి ఒకసారి ఓవరాల్ గా చూద్దాం. ఏంటి స్టాండర్డ్ నేమ్? ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సార్ టెల్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండి? ఇందులో ఏమేమి వస్తాయిరా? బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో, సోసి, నోట్స్. చాలాసార్లు చెప్పాను, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ దీస్. ఎవరు చెప్పారు సార్ అంటే నిర్భయంగా చెప్పు, ఇండెస్ 1 చెప్పింది అని. ఇండెస్ 1 ప్రకారం స్టేట్మెంట్స్ ఇంక్లూడ్స్ ఆల్ దీస్ 5 స్టేట్మెంట్స్. దీని నుంచి ఎంసీక్యూ ట్రై చేయొచ్చు, బట్ అడగడు. ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటికి ఉన్నటువంటి జనరల్ ఫీచర్స్ ఏంటి అనేది ఒక 8 పాయింట్స్ ఉన్నాయి సార్. ఒకవేళ వాడికి కర్మకాలి అడగాలనిపిస్తే ఇది ఒక్క క్వశ్చన్ అడగగలడు సార్ వాడు, దీనికి మించి ఎలాంటి క్వశ్చన్స్ అడగలేడు. ఒకటి, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అండ్ కంప్లైన్స్ విత్ ఇండేయస్. మన స్టేట్మెంట్స్ అన్ని కూడా ట్రూ అండ్ ఫెయిర్ గా ఉండాలి, ఇండేయస్ ని కంప్లై చేయాలి. సెకండ్ వన్, అడ్హరెన్స్ టు గోయింగ్. అడ్హరెన్స్ అంటే చెప్పాను, కంప్లై ఆర్ ఫాలో అని. గోయింగ్ కన్సర్న్ ని ఫాలో అవ్వాలి. నెంబర్ 3, వీ హ్యావ్ టు ఫాలో అక్రూయల్ బేసిస్. నెంబర్ 4 నుంచి 8 మళ్ళీ మాట్లాడుతున్నాను డీటెయిల్డ్ గా, బట్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మెటీరియాలిటీ అండ్ అగ్రిగేషన్. నెంబర్ 5, ఆఫ్సెట్టింగ్. నెంబర్ 6, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిపోర్టింగ్. నెంబర్ 7, కంపారిటివ్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 8, కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రెజెంటేషన్. ఫస్ట్ థింగ్ మీ అందరికీ తెలుసు, we have to comply true and fair and Ind AS. Second one, I don't want to discuss more going concern, you are expert in that field. What is going concern concept nana? Foreseeable future లో కూడా మన బిజినెస్ కంటిన్యూ అవుతుంది అని చెప్పే కాన్సెప్ట్ నే గోయింగ్ కన్సర్న్. నెక్స్ట్ కాన్సెప్ట్ అక్రూయల్ బేసిస్, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ వన్, మెటీరియాలిటీ అండ్ అగ్రిగేషన్. మెటీరియాలిటీ అంటే సార్ ఏ అమౌంట్ అయితే ఇంపార్టెంట్ దాన్ని మెటీరియాలిటీ అంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హాస్టల్లో మీ బ్యాగ్లో ఒక 10 రూపీస్ మిస్ అయింది అనుకోండి, సీసీ కెమెరా చెక్ చేస్తారా 10 రూపీస్కి? అదే 10,000 అయితే ఇంకా రచ్చ అయిపోద్ది కాలేజ్ అంతా. ఎందుకు సార్ అంటే 10,000 నీకు అంత ఇంపార్టెంట్ కాబట్టి. అదే నాది 10,000 పోయింది అనుకోండి, 1 అవర్ ఆలోచించి వదిలేస్తాను, నేను పెద్ద పట్టించుకోను. ఎందుకు సార్ అంటే నాకు ఇంపార్టెంట్ కాదు 10,000, నాకు 50,000 ఇంపార్టెంట్, నీకు 10, ఇంకొకటికి 10 రూపీస్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ కంపెనీ స్టేట్మెంట్స్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది, ఒక 10 రూపీస్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అమ్మో 10 రూపీస్ ఎలా అంటారా వాళ్ళు? ఎందుకు అన్నారు సార్? వాళ్ళ టర్న్ ఓవర్ కోట్లలో ఉంటుంది, 10 రూపీస్ ఏముంది సార్ వాళ్ళకి? 1 lakh అని కూడా పట్టించుకోరు వాళ్ళు. చిన్న కంపెనీ అనుకోండి, 1 lakh ఈజ్ వెరీ హై అమౌంట్. ఏ అమౌంట్ అయితే నీకు ఇంపార్టెంటో దాన్ని మెటీరియల్ ఐటమ్స్ అంటారు. వాటి అన్నింటినీ కూడా మనం అగ్రిగేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్, ఆఫ్ సెట్టింగ్. ఆఫ్ సెట్టింగ్ అంటే ఈజీగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను బర్త్డే బాయ్ బాలాజీకి ఒక 10 lakh రూపీస్ క్రెడిట్ సేల్ చేశాను. ఎప్పుడైతే క్రెడిట్ సేల్ చేశానో బర్త్డే బాయ్ నాకు డెటార్ అవుతాడు. సో అసెట్ సైడ్ బ్యాలెన్స్ షీట్ నేను రాస్తాను. ఏంటి సార్ అంటే బాలాజీ 10 lakhs. వాట్ డస్ ఇట్ మీన్? బాలాజీ నాకు 10 lakh రూపీస్ ఇవ్వాలి అని. నెక్స్ట్ డే నేను ఫ్రమ్ బాలాజీ ఐ బాట్ గుడ్స్ ఆన్ క్రెడిట్. అప్పుడు ఏమవుతుంది? నాకు బాలాజీ ఏమవుతాడు? క్రెడిటార్ అవుతాడు, అగైన్ 10 lakhs. చిన్నప్పుడు మీరు వినుంటారు, చెల్లుకు చెల్లు అని ఇలా కొట్టేయకూడదు సార్, అలా కొట్టేయకూడదు సార్, అలా మనం కొట్టేయకూడదు. ఎందుకో తెలుసా? అకౌంటింగ్స్ అలా ఒప్పుకోదు, అలా ఆఫ్సెట్ చేయకూడదు, సపరేట్గా చూపించాలి. అలానే బ్యాలెన్స్ షీట్లో అసెట్ లయబిలిటీని కొట్టేయకూడదు, P&L ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని ఆఫ్సెట్ చేయకూడదు అన్లెస్ స్టాండర్డ్ చెప్తే తప్ప. ఫ్రీక్వెన్సీ అంటే ఎవ్రీ అట్లీస్ట్ 1 yearకి ఒకసారి మనం
బ్యాలెన్స్ షీట్ని, P&Lని, క్యాష్ ఫ్లోని, సోసీని, నోట్స్ని ప్రిపేర్ చేయాలి. ప్రాక్టికల్ లైఫ్లో అయితే ఎవ్రీ క్వార్టర్లీ రిలీజ్ చేస్తారు సార్. కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఎంత చూసాంగా రిలయన్స్లో, ఇదిగోండి లాస్ట్ ఇయర్ డేటా ఇస్తాడు కదా నాన్న, దీన్ని ఏమంటాం కంపారిటివ్. ఎందుకోసం? యూజర్ కోసం. కన్సిస్టెన్సీ అంటే మన అకౌంటింగ్ పాలసీస్ ఎప్పుడు కూడా పీరియడ్ టు పీరియడ్ కన్సిస్టెంట్గా ఉండాలి. ఇంకా డిఫికల్టీకి ఇవ్వాలి అంటే డిస్క్లోజర్ పేపర్ Ind AS 1, బట్ అలా ఇవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అండి. ఈ 5 పాయింట్స్ నేను డిస్కస్ చేయను, ఒకసారి చూసుకోండి. ఓవరాల్లీ Ind AS 1లో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ దోస్ హు ఆర్ ట్రయింగ్ ఫర్ ర్యాంక్స్ మొత్తం చూసుకోవాల్సిందే. ర్యాంక్ ట్రై చేసే వాళ్ళు ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్ నీకు మెటీరియల్లో ఉన్నది. సో ఇక్కడతో Ind AS 1, 2, 10, 33 is completed. So rest standards are 19 and 37. I will cover it tomorrow. సో ఇక్కడ వరకు నువ్వు అబ్జర్వ్ చేస్తే అకౌంట్స్లో మేజర్ పోర్షన్ అయిపోయింది నాన్న. ఎందుకు సార్ అంటే బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్ నుంచి నేను నీకు 16 to 18 మార్క్స్ కవర్ చేశాను. అలానే Ind ASలో మార్క్స్ మెజర్గా ఎక్కడి నుంచే వస్తాయి సార్, కవర్ అయిపోయి 9 మార్క్స్. అలానే అండర్ రైటింగ్ అండ్ రైట్స్ ఇష్యూ ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంది 7, మినిమంలో 2, మ్యాక్సిమం 7 రావచ్చు. సో ఆల్మోస్ట్ 32 to 34 మార్క్స్ ఆర్ 30 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ పేపర్ కాదు మంది, 50 మార్క్స్. 30 out of 50 is not a joke. రేపటి క్లాస్లో ఏం చేస్తాను సార్ అంటే Ind ASలో రిమైనింగ్ కంప్లీట్ చేస్తాను. అయిపోయిన తర్వాత Schedule 3 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇక్కడ నుంచి మనకి 16, ఇక్కడ నుంచి 9 చాలు. ఇంకా టైం ఉంటే ఐ విల్ ట్రై టు కవర్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఫస్ట్ చాప్టర్ లైక్ బోనస్ ఇష్యూ, బైబ్యాక్, ఫోర్ఫీచర్. నేను చెప్పాను గుర్తుందా, ఫస్ట్ చాప్టర్లో అడగట్లే, ఇంపార్టెంట్ కాదులే కానీ అడిగితే కనుక టచ్ చేయగలిగింది బోనస్ ఇష్యూ, బైబ్యాక్, ఫోర్ఫీచర్. ఆ 3 కవర్ చేస్తాను టైం ఉంటే. బట్ ఎట్ ఎనీ కాస్ట్ రేపటితో అకౌంట్స్ క్లోజ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఆడిటింగ్కి ఎక్కువ టైం కావాలి. ఓకే, విల్ మీట్ టుమారో సార్. థ్యాంక్ యూ. సో లెట్ మీ స్టార్ట్ బోనస్ ఇష్యూ ఆఫ్ షేర్స్ చాప్టర్. వెరీ స్మాల్ చాప్టర్. ఎగ్జామినేషన్లో MCQs అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నటువంటి చాప్టర్. రీసెంట్ MTPలో క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 to 3 చాప్టర్స్. ఐ థింక్ బోనస్ ఇష్యూ, ఫోర్ఫీచర్, బైబ్యాక్, ఈ 3 వరీస్ అండ్ ఫోర్ఫీచర్ 2 కలిపి ఇచ్చారు. ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఏ ప్రాబ్లం? బోనస్ ఇష్యూ అండ్ ఫోర్ఫీచర్. ఇప్పుడు నేను సపరేట్గా బోనస్ ఇష్యూ చెప్తాను, ఫోర్ఫీచర్ చెప్తాను. 2 కమెంట్గా ప్రాబ్లం కావాలి అంటే వీడియో యూట్యూబ్లో ఉంటుంది, అది నువ్వు సెకండ్ టైం చూడాలి. ఫస్ట్ టైం క్యాష్ ఫ్లో గురించి చూడాలి, సెకండ్ టైం MTP ప్రాబ్లం గురించి చూడాలి. ఎవ్రీ పర్సన్ 2 times చూసేలా వచ్చి సీరియస్ థింగ్స్ అపార్ట్ అలానే చేస్తాను. సో బోనస్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఈ చాప్టర్ గురించి మాట్లాడాలి అంటే వెరీ 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 ఈజీ చాప్టర్ నాన్న. నార్మల్లీ ఒక +2 పాస్ అయిన స్టూడెంట్కి కానీ ఆర్ ఒక బీటెక్ ఆర్ బీకామ్ స్టూడెంట్స్కి వెళ్ళి అడగండి, బోనస్ అంటే వాడు ఏం చెప్తాడు? ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇస్తాడు. ఎప్పుడు? ఫెస్టివల్స్ టైంలో, దీవాలి, దసరా, లేదా ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినప్పుడు బోనస్ ఇస్తారు. ఇదే వాడు చెప్పేది. కానీ ఇక్కడ ఎంప్లాయర్ గురించి కాదు నా టాపిక్. ఎవరి గురించి సార్? కంపెనీ షేర్ హోల్డర్స్కి బోనస్ ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారన్న బోనస్? కంపెనీ. ఎవరికి ఇస్తున్నారు? షేర్ హోల్డర్. ఏమి ఇస్తున్నారు? బోనస్. అంటే అమౌంట్ ఇవ్వట్లేదు సార్, డబ్బులు ఇవ్వట్లేదు. ఏమి ఇస్తున్నారు? షేర్స్ ఇస్తున్నారు. సింపుల్లీ కంపెనీ ఈస్ ఇష్యూయింగ్ బోనస్ షేర్స్ టు షేర్ హోల్డర్స్.
at free of cost. Student try to understand right issue versus bonus issue. రైట్ ఇష్యూ అంటే ఫ్రీగా ఇవ్వట్లేదు సార్. అక్కడ ఏం జరుగుతుంది నీకు గుర్తుంటే ఒక ప్రాబ్లం ఉంది, ఒకటే ప్రాబ్లం ఉంది రైట్ ఇష్యూలో. మార్కెట్ వాల్యూ 42 రూపీస్ ఉంటే మనం మన షేర్ హోల్డర్స్కి 11 రూపీస్కే ఇస్తున్నాం, ఫ్రీగా ఏమి ఇవ్వట్లా, అట్ డిస్కౌంట్. ఇది అలా కాదు, కంప్లీట్లీ ఫ్రీ. సింగిల్ రూపీ కూడా తీసుకోవట్లేదు మనం ఎవరి దగ్గర నుంచి, ఫ్రమ్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి. కంపెనీ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ షేర్ హోల్డర్స్ కి షేర్స్ ఇస్తే దాన్ని బోనస్ ఇష్యూ అంటారు. కాసేపు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసుకుందాం. ఎందుకు కంపెనీ అలా ఇస్తుంది? బయట వాళ్ళకి ఇస్తే డబ్బులు వస్తాయిగా, అంతే కదా సార్, ఆ డబ్బులతో బిజినెస్ చేసుకోవచ్చు కదా. మరి ఎందుకు ఫ్రీగా షేర్స్ ఇచ్చేయడం? అదే బయట వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఏమైనా డబ్బులు వస్తాయా ఫ్రీగా ఇస్తే? మరి ఎందుకు అలా చేస్తుంది కంపెనీ సార్? సరదా అంటావా? బ్యాలెన్స్ షీట్ లో 2 ఐటమ్స్ ఇంపార్టెంట్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇందాకే చెప్పి ఈ రెండు కూడా ఎవరు అన్న షేర్ హోల్డర్ ఫండ్స్ అంటారు. ఒక కంపెనీలో షేర్ క్యాపిటల్ ఒక 10 lakh ఉందిరా. ఎలా సార్ అంటే 1 lakh షేర్స్, ఈ షేర్ వాల్యూ 10 రూపీస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 50 lakhs ఉన్నాయి. టోటల్ ఎంత అయిందిరా? 60 lakhs. సార్ యూ టెల్ మీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్? అంటే మీనింగ్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి వస్తాయి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్? ప్రాఫిట్ లో నుంచి కొంత అమౌంట్ పక్కన, అంటే ప్రాఫిట్ అంటే ఎవరిది? షేర్ హోల్డర్స్ దే కదండి. అంటే ఈ రెండు కూడా ఎవరో సార్? షేర్ హోల్డర్స్ వే. ఎప్పుడైతే కంపెనీ దగ్గర రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉంటాయో, ఎప్పుడైతే కంపెనీ రిజర్వ్స్ ఎక్కువ ఉంటుందో దట్ కంపెనీ ఇస్ కాల్డ్ రిచ్ కంపెనీ. ఏవైతే బాగా రిచ్ గా ఉంటాయో రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే కంపెనీ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకు మనం దీన్ని ఇలా రిజర్వ్స్ గా పెట్టుకోవడం యూజ్లెస్ అని ఫీల్ అవుతుందో, అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఈ రిజర్వ్స్ ని తగ్గించేస్తుంది. అంటే ఏం చేయాలి? రిజర్వ్స్ ఎవరమండి? షేర్ హోల్డర్స్ వే కదా. డబ్బులు వాళ్ళకి డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తుందంటే ఈ వాళ్ళ రిజర్వ్స్ ని తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50 lakhs ని ఒక 30 lakhs చేసింది అనుకోండి, అంటే ఎంత తగ్గించింది సార్? 20 lakhs తగ్గించింది. తగ్గించి ఏం చేస్తుందో తెలుసా? షేర్ హోల్డర్స్ కి షేర్స్ ఇచ్చేస్తుంది ఫ్రీగా. ఎన్ని షేర్స్ ఇస్తుంది? ఒక్కొక్క షేర్ వాల్యూ 10 రూపీస్ అంటే వాళ్ళు 2 lakh షేర్స్ ఇస్తారు. అప్పుడు ఎంత ఇచ్చినట్టు సార్? 20 lakhs. అప్పుడు ఏమవుతుంది? షేర్ క్యాపిటల్ 20 lakhs ఇంక్రీజ్ అయ్యి 30 lakhs అవుతుంది. ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 30 lakhs అవుతుంది. టోటల్ మళ్ళీ సేమ్ 60 lakhs సార్, రెండు ఒకటే. ఇక్కడ ఏం జరిగింది? రిజర్వ్స్ ని తగ్గించాడు, షేర్స్ ని ఇంక్రీజ్ చేశాడు, షేర్ క్యాపిటల్. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ డబ్బులే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇచ్చాడు. రిజర్వ్స్ వాళ్ళ మనీనే, రిజర్వ్స్ ని తగ్గించాడు. ఎంత తగ్గించాడు? 20 lakhs తగ్గించాడు. తగ్గించి ఏం చేస్తాడు? క్యాష్ ఇవ్వకుండా షేర్స్ ఇచ్చాడు. దీన్నే బోనస్ ఇష్యూ అంటారు. బోనస్ ఇష్యూ అంటే రిజర్వ్స్ ని తగ్గించి షేర్స్ ని ఇంక్రీజ్ చేయడం. అంటే దే ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కన్వర్టింగ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇంటూ క్యాపిటల్. దీన్నే క్యాపిటలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్ అంటారు. ఏంటి సార్? క్యాపిటలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్, నథింగ్ బట్ బోనస్ ఇష్యూ. షేర్ హోల్డర్ అనుకుంటాడంటే కంపెనీ చాలా మంచిది అనుకుంటాడు. మంచిదేం కాదు, వాళ్ళు నీకు ఫ్రీగా ఏమి ఇవ్వాలా. ఏం చేశారు? నీ రిజర్వ్స్ ని తగ్గించేశారు సార్. నీ రిజర్వ్స్ ని తగ్గించేసి షేర్స్ ఇష్యూ చేశారు. అల్టిమేట్ గా నీకు పెద్దగా ఏం చేంజ్ అవ్వాలా, నెట్వర్త్ ఏమి చేంజ్ అవ్వాలా, నెట్ అసెట్స్ ఏమి చేంజ్ అవ్వాలా. ఇంక్రీజ్ డిక్రీజ్ టాలీ. అంటే బికాస్ ఆఫ్ దిస్ బోనస్ ఇష్యూ ఎఫెక్ట్ ఏంటి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేవి రెడ్యూస్ అవుతాయి, షేర్ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎలాంటి క్యాష్ ఫ్లో ఉండదు. అలానే
నెట్ అసెట్స్ లో కూడా ఎలాంటి చేంజ్ ఉండదు, నెట్ వర్త్ లో కూడా ఎలాంటి చేంజ్ ఉండదు. దీనిపైన ఎంసీక్యూ నువ్వు గెస్ చేయొచ్చు ఆర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఏమంటారని చెప్పాను, క్యాపిటలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్. నథింగ్ బట్ దే ఆర్ కన్వర్టింగ్ యువర్ రిజర్వ్స్ ఇంటూ క్యాపిటల్. ఎందుకు ఇలా చేస్తారు సార్? ఎప్పుడైతే కంపెనీ హ్యావ్ మోర్ రిజర్వ్స్ దే విల్ కన్వర్ట్ దిస్ రిజర్వ్స్ ఇంటూ షేర్స్. క్లియరా సార్? దెన్ ఓపెన్ యువర్ మెటీరియల్ అండి, పేజ్ నెంబర్ 6. Shares which are issued by company at free of cost. ఇందాకే చెప్పాను సార్, బోనస్ అంటేనే కంప్లీట్లీ ఫ్రీ. ఎవరికి ఇస్తారండి? టు ఎగ్జిస్టింగ్ మెంబర్స్ అన్న షేర్ హోల్డర్స్ అన్న ఒక్కటే. ఎలా ఇస్తారు? ఆన్ ఏ ప్రో రేటా బేసిస్. ఇలా చెప్తాడు, ఎవ్రీ 10 షేర్ కి 1 షేర్ యాజ్ ఏ బోనస్ అని రేషియో వాళ్ళే డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఎంసీక్యూకి. ఏంటది? క్యాపిటలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్ ఎఫెక్ట్ ఏంటన్నా? డిక్రీజ్ ఇన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఏం ఇంక్రీజ్ అవుతుంది? షేర్ క్యాపిటల్. ఏంటి? నో చేంజ్ ఇన్ క్యాష్ ఫ్లో అండ్ నెట్వర్క్. ఎలాంటి చేంజ్ ఉండదు. దీనిపైన ఎంసీక్యూ కూడా మనం చూసాం ఎక్కడో, ఐ థింక్ ఎంటీపీలో అనుకుంటా. ఎలాంటి చేంజ్ ఉండదు క్యాష్ ఫ్లో నెట్వర్త్ లో. డిక్రీజ్ ఇన్ షేర్ క్యాపిటల్, am I right? Decrease in reserves and surplus, increase in share capital, no change in cash flow or no change in net worth. ఇప్పుడు నీకు ఒక మాట అర్థమై ఉండాలి. ఏంటి సార్ అంటే, కంపెనీ ఫ్రీగా బోనస్ ఇష్యూ ఇస్తుంది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కంపెనీ సార్. దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను దిలీప్ కి ఒక 100 రూపీస్ నేను అప్పిచ్చాను సార్. నేననే అప్పిచ్చాను. వాడు నాకు ఒక 2 daysలో ఇస్తా అని చెప్పాడు. మరి 100 చీప్గా ఉంది, 1000 రూపీస్. వాడు నాకు 2 daysలో ఇస్తా అని చెప్పాడు. ఈరోజు మార్నింగ్ నేను ట్రేడింగ్ చేస్తుంటే నాకు ఒక 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. నాకు ఎందుకు అనిపించింది, ప్రజెంట్ ఈ జాక్మా అండ్ టాటా బ్యాచ్ వల్లే నాకు ఈ ప్రాఫిట్ వచ్చింది అని అనిపించింది. నేను అందుకే ప్రతి ఒక్కడికి ఒక 1000 రూపీస్ ఇద్దామని డిసైడ్ అయిపోయాను. వీళ్ళందరికీ మనిషికి 1000 రూపీస్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. వచ్చాను, అందరికి ఇచ్చా, వాడికి తప్ప. ఎందుకు వాడికి ఇవ్వలేదు? ఆల్రెడీ ఇచ్చానుగా. వాడు నాకు ఇవ్వ. ఇప్పుడు ఏమని చెప్తాను? అరే మొన్న నేను నీకు ఇచ్చాను కదా, నువ్వు ఇంకా పే చేయొద్దు అని చెప్తా. ఇప్పుడు వాడు క్వశ్చన్ చేస్తాడా, నాకు ఎందుకు వీళ్ళు అందరికి ఇచ్చావు కదా అని? అప్పుడు ఏం చేస్తాను? దవడ పగిలిపోద్ది. ఎందుకు నాన్న, నీకు నేను ఇచ్చా కదరా. అంతే కదా సార్. అలానే ఒకవేళ ఎవరైనా షేర్స్ పార్ట్లీ పేడప్ అయితే, సార్ వాట్ ఈజ్ పార్ట్లీ పేడప్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ ప్రైస్ ఈజ్ 10 రూపీస్, దాంట్లో 8 రూపీస్ పెయిడప్, ఇంకా 2 రూపీస్ పే చేయాల. దట్ ఈస్ కాల్డ్ అన్పెయిడ్. ఈ 8 రూపీస్ ఏమంటాం సార్? పార్ట్లీ పేడప్ షేర్స్ అంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు బోనస్ షేర్ ఫ్రీగా ఇవ్వాలి అంటే ఆల్ షేర్ షుడ్ బి ఫుల్లీ పెయిడప్. సార్ పార్ట్లీ పేడప్ ఉంది సార్ అంటే, అలాంటి దిలీప్ లాంటి కేసు ఉంటే ఏం చేయాలి? నేను ఆ పార్ట్లీ పేడప్ ని ఫుల్లీ పేడప్ గా కన్వర్ట్ చేసేసేయాలి. అంటే నువ్వు అమౌంట్ పే చేయొద్దు అని చెప్పేసేయాలి. ఇది కూడా టైప్ ఆఫ్ బోనస్ ఇష్యూనే. ఎవరికి డబ్బులు ఇవ్వకపోయినా సరే బెనిఫిట్ వచ్చిందా లేదా? ఏంటా బెనిఫిట్? నో నీడ్ టు పే ద డెట్ అమౌంట్. అంటే బోనస్ ఇష్యూ 2 types లో ఉండొచ్చు. ఒకటి ఇష్యూయింగ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్, 2 కన్వర్టింగ్ పార్ట్లీ పెయిడ్ అప్ టు ఫుల్లీ పెయిడ్ అప్. ప్రతి ఒక్కరికి 1000 రూపీస్ ఇచ్చాను, దట్ ఈస్ కాల్డ్ ఇష్యూయింగ్ ఫుల్లీ పెయిడ్. వాడికి ఏం చెప్పాను? నువ్వు డెట్ ఇంకా పే చేయొద్దు అంటే కన్వర్టింగ్ పార్ట్లీ పెయిడ్ అప్ టు ఫుల్లీ పెయిడ్ అప్. ఏం చేస్తున్నా సరే అల్టిమేట్ గా ప్రతి షేర్ హోల్డర్ కి బెనిఫిట్ వచ్చింది. స్టూడెంట్ అడగకూడదు, సార్ వాట్ ఈస్ కన్వర్టింగ్ పార్ట్లీ పెయిడ్ అప్ టు ఫుల్లీ పెయిడ్ అప్ సార్, ఎలా మనం బెనిఫిట్ ఇచ్చినట్టు అంటే నో నీడ్ టు పే అని చెప్తున్నాను కదా సార్. బెనిఫిట్ వచ్చినట్టే కదా. మీ అందరికీ 1000 ఇచ్చాను, మీకు బెనిఫిట్ వచ్చింది, వాడికి ఇవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి? వాడు నాకు డెట్ అమౌంట్ రీపే చేయాలి, రీపే చేయొద్దు అని చెప్తున్నాను. సేమ్ నీకెంత బెనిఫిట్ వచ్చిందో వాడికి సేమ్ బెనిఫిట్ వచ్చింది. ఇద్దరికి బోనస్ వచ్చినట్టుగానే. అంటే బోనస్ ఇష్యూ ఆర్ 2 types. ఒకటి ఇష్యూయింగ్ ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్, 2 కన్వర్టింగ్ పార్ట్లీ పెయిడ్ అప్ టు ఫుల్లీ పెయిడ్ అప్ షేర్.
ఇప్పటి వరకు నీకు ఏం అర్థం అవ్వాలి సార్ అంటే, ఏవైతే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయో వాటిని మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం సార్, షేర్ క్యాపిటల్ గా. అయితే ఇక్కడ ఒక పాయింట్ నువ్వు అర్థం చేసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వ్స్ ఉంటాయి. జనరల్ రిజర్వ్ ఉంటుంది, రెవెన్యూ రిజర్వ్ ఉంటుంది, క్యాపిటల్ రిజర్వ్ ఉంటుంది, సిఆర్ఆర్, చాలా రిజర్వ్స్ ఉంటాయి. ఇవన్నీ యూస్ చేసుకోవచ్చా ఆర్ చేసుకోకూడదా అనే దానికి మనకు క్లారిటీ ఇచ్చారు సెక్షన్ నెంబర్ 63 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. సెక్షన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ లో అడిగాడు. సెక్షన్ నెంబర్ 53 డిస్కౌంట్ ఈస్ ప్రొహిబిటెడ్, 63 ఈస్ బోనస్ ఇష్యూ. ఒక కంపెనీ బోనస్ ఇష్యూకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రొవిజన్స్ కంప్లై అవ్వాలి. ఏంట ప్రొవిజన్స్ అంటే సెక్షన్ నెంబర్ 63 డీల్ చేస్తుంది. ఫస్ట్ సెక్షన్ 63 ఏం చెప్తుంది అంటే రిజర్వ్స్ అన్ని యూజ్ చేసుకోకూడదు. నేను మూడే చెప్తాను, అవే యూజ్ చేసుకోవాలి. ఏంటా మూడు? ఫస్ట్ వన్ ఫ్రీ రిజర్వ్స్, సెకండ్ వన్ సెక్యూరిటీస్ ప్రీమియం, థర్డ్ వన్ సిఆర్ఆర్. ఈ మూడు మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, ఇది కూడా ఎంసీక్యూకి టామ్ ఇంపార్టెంట్ సార్. దీన్ని ఏమంటారంటే సోర్సెస్ ఫర్ బోనస్ ఇష్యూ ఆర్ సోర్సెస్ ఆఫ్ బోనస్ ఇష్యూ అంటారండి. మెటీరియల్ కూడా ఉంటుంది. ఇది కూడా ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, సిఆర్ఆర్. సార్ సిఆర్ఆర్ అంటే ఏంటి సార్? క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్. వీ నో సెక్యూరిటీస్ ప్రీమియం. వాట్ అబౌట్ ఫ్రీ రిజర్వ్స్ సార్? ఫ్రీ రిజర్వ్స్ అంటే ఏ రిజర్వ్స్ అయితే నీకు డివిడెండ్ ఇవ్వడం కోసం అవైలబుల్ గా ఉంటాయో వాటిని ఫ్రీ రిజర్వ్స్ అంటారు. నేను ఒక డెఫినేషన్ కూడా ఇచ్చాను. ఫ్రీ రిజర్వ్స్ మీన్స్ రిజర్వ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్. నేను చాలా ప్రౌడ్ గా చెప్పగలను, ఈ నోట్స్ నా దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకదు సార్. యూ కెన్ వెరిఫై ఎనీ అదర్ మెటీరియల్. అంత బ్యూటిఫుల్ నేను డిజైన్ చేశాను ఫస్ట్ 5 to 6 చాప్టర్స్. సో ఫ్రీ రిజర్వ్స్ అంటే రిజర్వ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్. ఏ డివిడెండ్స్ అయితే, ఏ రిజర్వ్స్ అయితే డివిడెండ్ ఇవ్వడం కోసం అవైలబుల్ గా ఉంటాయి వాటిని ఏమంటామండి? ఏముంటాయి? జనరల్లీ జనరల్ రిజర్వ్ ఉంటుంది, అలానే పీఎన్ఎల్ అకౌంట్, క్రెడిట్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి సార్. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఫర్ బోనస్ ఇష్యూ అండి? ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, సిఆర్ఆర్. ఈ మూడు మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి. అంటే జనరల్ రిజర్వ్ యూజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎందుకు? జనరల్ రిజర్వ్ ఈజ్ ఫ్రీ రిజర్వ్. పీఎన్ఎల్ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎందుకు? దట్ ఈజ్ ఆల్సో ఫ్రీ రిజర్వ్స్. కానీ ఒక రిజర్వ్ ఉందండి, నువ్వు ఆ రిజర్వ్ని యూ షుడ్ నాట్ యూస్ ఎనీ సిట్యువేషన్. ఏంటి ఆ రిజర్వ్ అంటే రీవాల్యుయేషన్ రిజర్వ్. ప్రతి క్వశ్చన్లో ఉంటుంది, బట్ యూ షుడ్ నాట్ టచ్ ఇట్. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 63 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, company should not use revaluation reserve for issue of bonus shares. Issue దాన్ని యూటిలైజ్ చేయకూడదు. పాయింట్ నెంబర్ 2, they can use capital reserve. ఎందుకు? capital reserve is also free reserve. కానీ క్యాపిటల్ రిజర్వ్ లో ఎంత పోర్షన్ అయితే డైరెక్ట్లీ క్యాష్ గా వచ్చిందో అది మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి. I repeat, capital reserve received in cash portion only can be utilized. For example, కంపెనీలో క్యాపిటల్ రిజర్వ్ ఒక 1 lakh ఉంది. ఆ 1 lakh లో ఓన్లీ 20,000 మాత్రమే క్యాష్ లో వచ్చింది అనుకోండి, యూ షుడ్ యూజ్ ఓన్లీ 20, నాట్ 1 lakh. పాయింట్ నెంబర్ 3, సేమ్ థింగ్ అప్లికబుల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం ఆల్సో. You can use securities premium but only amount received in cash portion. ఈ 3 points ఈ చాప్టర్ కి హైలైట్స్. పాయింట్ నెంబర్ 1, don't use revaluation reserve. Point number 2, you can use capital reserve but only received in cash portion.
Point number 3, you can use securities premium but only received in cash portion. Remaining anta normal chapter, nothing more than that. MCQ కి 2 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. ఒకటి సోర్సెస్ ఆఫ్ బోనస్ ఇష్యూ ఏంటి నాన్న, ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, సిఆర్ఆర్. రెండు, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ బోనస్ ఇష్యూ, డిక్రీజ్ ఇన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇంక్రీజ్ ఇన్ షేర్ క్యాపిటల్, నో చేంజ్ ఇన్ cash flow and net worth. Coming to section number 63. What is 53? Issue at discount is prohibited. 63 ఏంటి, బోనస్ షేర్స్. మీరు డైరెక్ట్ గా లాస్ట్ లోకి వెళ్ళండి సార్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అది నేను రాసినటువంటి పాయింట్స్, మీ మెటీరియల్ ఇచ్చిన పాయింట్స్ కాదు, బోర్డు బుక్ పాయింట్స్ కాదు. Out of my experience, I designed those 6 points. Point number 1, no bonus issue shall be made out of revaluation reserve. That means don't touch it. Number 2, the bonus shares shall not be issued in lieu, nothing but in place of dividend. MCQ కోసం ఆ పాయింట్ పెట్టాను. అంటే మీనింగ్ ఏంటి, డివిడెండ్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, రెండు ఒకటే అని చెప్పకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఏం చెప్పానంటే, ఎవరైతే ఎగ్జామ్ బాగా రాస్తారో వాళ్ళకి 500 రూపీస్ క్యాష్ ప్రైజ్ అని చెప్పా. అలానే స్వచ్ఛ హాస్టల్కి క్యాష్ ప్రైజ్, రెండు ఒకటే అని చెప్పకూడదు నేను. అది వేరు ఇది వేరు. ఇక్కడ కూడా సేమ్, డివిడెండ్ వేరు బోనస్ వేరు, రెండు ఒకటే అని చెప్పకూడదు. నెంబర్ 3, as per SEBI guidelines, company can use securities premium but they have to consider only received in collection, nothing but cash. Point number 4, capital reserve కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఓన్లీ రిసీవ్డ్ ఇన్ క్యాష్. నెంబర్ 5 and 6 నాట్ ఇంపార్టెంట్ బట్ ఒక్కసారి చూసుకోండి. ఏంటి సార్ అదంటే, we cannot use securities premium for converting partly paid up to fully paid up. We cannot use CRR for converting partly paid up to fully paid up. వీటిని మనం సెకండ్ టైప్ ఆఫ్ బోనస్ ఇష్యూకి యూజ్ చేయకూడదు. వీటిని సెక్యూరిటీస్ ప్రీమియం ని, సిఆర్ఆర్ ని. మరి వీటిని యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీ రిజర్వ్స్. ఈ 6 పాయింట్స్ కూడా టోటల్ చాప్టర్ ని హైలైట్ చేస్తున్నాయి. సార్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి ఫ్రీ రిజర్వ్స్ కి. జనరల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్, P&L account trade balance, all are examples for free reserves. సార్ జర్నల్ ఎంట్రీస్ చెప్పండి సార్, కామన్ సెన్స్ అయ్యా బాబు. ఇప్పుడు ఏం చేశాను రా నేను, రిజర్వ్స్ ని తగ్గించాను, షేర్ క్యాపిటల్ ని, అంటే ఎంట్రీ ఏమవ్వాలి, రిజర్వ్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్, అంతే కదండి. రిజర్వ్స్ క్రెడిట్ తగ్గించాలంటే డెబిట్ చేయాలి. ఏ రిజర్వ్స్ యూజ్ చేసుకోవాలి, ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, సిఆర్ఆర్. డ్యూ ఎంట్రీ టు బోనస్ టు, సెకండ్ ఎంట్రీ ఏమవుతుంది, బోనస్ టు షేర్ హోల్డర్స్ టు షేర్ క్యాపిటల్. రెండు కొట్టేస్తే ఏమైంది, సేమ్ గా ఇస్తారు. నెట్ ఎంట్రీ రిజర్వ్స్ టు షేర్ క్యాపిటల్, దట్స్ ఇట్, వెరీ ఈజీ. సార్ ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు సార్. ఇప్పుడు నేను టోటల్ చాప్టర్ ని 1 minute లో రిసైట్ చేస్తాను, జాగ్రత్తగా విను. బోనస్ ఇష్యూ అంటే ఇది ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ బాగా రిచ్ అయి ఉండాలి. రిచ్ అవ్వడం అంటే ఏంటి, రిజర్వ్స్ ఎక్కువ ఉండాలి. రిజర్వ్స్ అంటే ఎవరివి, షేర్ హోల్డర్స్. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, షేర్ క్యాపిటల్ మీదే, రిజర్వ్స్ కూడా మీదే కదా. రిజర్వ్స్ ని తగ్గిస్తాను. ఎందుకు తగ్గిస్తున్నాను, ఎక్కువైపోయి ఇక్కడ ఏం చేసుకోను నేను, రిజర్వ్స్ ని తగ్గించి మీకు ఏమి ఇస్తున్నాను, షేర్స్ ఇస్తా. మీరు డబ్బులు పే చేయాలా, ఎందుకు అవసరం లేదు, మీ డబ్బులు ఎక్కడ ఉన్నవి అవి తగ్గించేస్తున్నాను. Nothing but I am reducing your reserves, I am increasing your share capital. Nothing but I am converting these reserves into share capital. దీన్నే మనం క్యాపిటలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్ అలియాస్ బోనస్ ఇష్యూ అంటాం. ఎఫెక్ట్ ఏంటి, షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది, రిజర్వ్స్ తగ్గుతాయి, నో చేంజ్ ఇన్ క్యాష్ ఫ్లో, నో చేంజ్ ఇన్ నెట్వర్క్. ఎవరు చెప్పారు నీకు ఇదంతా అంటే, సెక్షన్ నెంబర్ 63 చెప్పింది. దీనికి సోర్సెస్ ఏంటి అంటే, ఓన్లీ 3 రిజర్వ్స్. ఫస్ట్ వన్ ఫ్రీ రిజర్వ్స్, సెకండ్ వన్ సెక్యూరిటీస్ ప్రీమియం, థర్డ్ వన్ సిఆర్ఆర్. నెక్స్ట్ వన్ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా అంటే అవును చెప్తాను.
As per SEBI and Companies Act, there are 3 important points. Number 1, you should not use revaluation reserve. Number 2, you can use capital reserve but only cash portion. Number 3, you can use securities premium but only cash portion. Entries: reserves account debit to bonus to shareholder, payment entry bonus to shareholders to share capital. Done. చాప్టర్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ చూద్దాం ఎలా అడుగుతున్నారు. గో టు వర్క్ బుక్ అండి. సో పేజ్ నెంబర్ 14 బోనస్ ఇష్యూ ఆఫ్ షేర్స్ లో క్వశ్చన్ నెంబర్ 1. Following items appear in trial balance of M Limited as on 31st March 2021. ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు. 60,000 shares 10 each 6 lakhs. He has given CRR. యూస్ చేసుకోవచ్చారా? చేసుకోవచ్చు కదా నాన్న. ఏమైనా కండిషన్ ఉందా దీనిపైన? కండిషన్ దేనికి ఉంది? క్యాపిటల్ రిజర్వ్కి ఉంది, సిఆర్ఆర్ కాదు. నెక్స్ట్ ప్లాంట్ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేశాను నేను? యూజ్ చేయకూడదు. నెక్స్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం ఎందుకు స్టార్ మార్క్ పెట్టాను? ఓన్లీ క్యాష్ పోర్షన్. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ P&L అకౌంట్. లాస్ట్ వన్ క్యాపిటల్ రిజర్వ్ ఎందుకు స్టార్ మార్క్ పెట్టానండి? విత్ ఇన్ ద బ్రాకెట్ ఏమంటున్నాడు? ఇంక్లూడింగ్ 37,500 బీయింగ్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ. మెషినరీ సేల్ అయితే ప్రాఫిట్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? ఈ అమౌంట్ మాత్రమే క్యాష్ లో వచ్చింది, రిమైనింగ్ అంతా క్యాష్ లో రాలేదు. నాకు కావాల్సింది ఈ ఫిగరే 37,500. టోటల్ ఫిగర్ నాకు అవసరం లేదు. ఇంతకీ వాడు ఆవేదన ఏంటి సార్? కంపెనీ డిసైడెడ్ to issue bonus shares to its shareholders at the rate of 1 share for every 4 shares held. Tell me how many shares we have? అంటే ఎన్ని షేర్స్ ఇవ్వాల్సి వస్తుందిరా? 60,000 by 4 into 1. ఎన్ని షేర్స్ ఇవ్వాల్సి వస్తుంది? 15,000. ఎలా వచ్చింది అర్థమైందా సార్? ప్రతి 4కి 1 అంటే 60,000కి 15,000 షేర్. ఈ షేర్ వాల్యూ ఎంత అండి? 10 రూపీస్. అంటే ఎంత కావాలి మనకి ఇప్పుడు? 1 lakh. ఎక్కడి నుంచి తీసుకోవాలి దీన్ని? రిజర్వ్స్ ఉన్నాయిగా. ఓపెన్ గ్యాలసీ ఫస్ట్ ఇయర్ రిజర్వ్ తీసుకుందాం, సిఆర్ఆర్ తీసుకుందాం. ఎంటర్ 45,000 ప్లస్ నెక్స్ట్ టైం యూజ్ చేసుకుందాం రా. సెక్యూరిటీస్ ప్రీమియం యూజ్ చేసుకుందామా? ఎంత సెక్యూరిటీస్ ప్రీమియం? 50. స్టార్ మార్క్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దాని మీనింగ్ ఏంటి సార్? ఇన్ఫర్మేషన్ లేదు అంటే దాని మీనింగ్ మొత్తం కూడా క్యాష్ లో వచ్చింది అంటే ప్లస్ 52,500. నెక్స్ట్ స్పెసిఫిక్ గా చెప్పాడు కాబట్టి దీన్ని యూజ్ చేసుకోండి. ప్లస్ 37,500. ఇప్పుడు వరకు ఎంత వచ్చిందిరా? 1 lakh. మనకెంత కావాలండి? అంటే ఇంకెంత ఉంది బ్యాలెన్స్? అది ఎక్కడ కూడా తీసుకుందాం? జనరల్ రిజర్వ్. జనరల్లీ లాస్ట్ లో పెట్టుకోండి జనరల్ రిజర్వ్ P&L అకౌంట్ ని. ఇప్పుడు ఏమవుతుంది నీకు ఎంట్రీ? సిఆర్ఆర్ అకౌంట్ డెబిట్ 45,000, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్ 52,500, సి క్యాపిటల్ రిజర్వ్ 37,500, జనరల్ రిజర్వ్ 15,000, 2 బోనస్ టు షేర్ హోల్డర్స్ ఎంత నాన్న? 1,50,000. సెకండ్ ఎంట్రీ బోనస్ టు షేర్ హోల్డర్ టు షేర్ క్యాపిటల్ 150. కానీ 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 లాస్ట్లో ఈ 2 నోట్ పాయింట్స్ రాయకపోతే ఫుల్ మార్క్స్ రావండి. ఏంటా నోట్ పాయింట్స్ సార్? ప్లాంట్ రీవాల్యుయేషన్ రిజర్వ్ cannot be or should not be utilized for issue of bonus share. Second one, capital reserve realized in cash portion only utilized for bonus issue. ఆ నోట్ పాయింట్స్ రాయాల్సిందే. కుదిరితే ఇంకో సెక్షన్ నెంబర్ కూడా కోట్ చేయొచ్చు. క్లియరా సార్? క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. క్వశ్చన్ నెంబర్ 2 లాంటివి. కాకపోతే క్వశ్చన్ నెంబర్ 2లో ఏంటంటే ప్రాబ్లం ఫోర్ఫీచర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అంటే ఈ క్వశ్చన్ లో ఫోర్ఫీచర్ ఉంది, బోనస్ ఇష్యూ ఉంది.
ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈ క్వశ్చన్ చేయాలి అంటే we should cover forfeiture. సో ఇక్కడతో ఐ విల్ కంక్లూడ్ బోనస్ ఇష్యూ చాప్టర్. కాన్సెప్ట్ అర్థమైందా సార్? క్వశ్చన్ నెంబర్ 1 అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 2 ఇస్ ఏ కాంబినేషన్ క్వశ్చన్. కాన్సెప్ట్ అయితే అంతే. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సార్ ఎగ్జాక్ట్లీ ఈ చాప్టర్ రివర్స్ లా ఫస్ట్ చాప్టర్ అండి. ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఇష్యూ ఆఫ్ షేర్స్. అక్కడ ఏం జరుగుతుంది? కంపెనీ షేర్స్ ఇస్తుంది, షేర్ హోల్డర్ మనీ ఇస్తాడు. ఇక్కడ ఏంటి? కంపెనీ మనీ ఇస్తుంది, షేర్ హోల్డర్ షేర్ ఇస్తాడు. రివర్స్ అంటే వీఆర్ పర్చేజింగ్ అవర్ షేర్స్ ఓన్లీ. బైబ్యాక్ అంటే వెనక్కి తిరిగి పర్చేజ్ చేయడం కాదు, మన షేర్స్ మనమే కనుక్కుంటున్నాం అని అర్థం. ఎందుకు అలా చేస్తున్నాం? అలాంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు మనకి? ఎందుకు బైబ్యాక్ చేయాలి? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ బైబ్యాక్? ఎందుకు అలా చేయాలి సార్? ఎగ్జాక్ట్లీ సార్. ఎప్పుడైతే మనకు ఒక భయం వస్తుంది, ఏంటో భయం అంటే ఓనర్షిప్ డైల్యూట్ అవుతుందేమో, బయట వాళ్ళు ఎక్కువైపోతున్నారేమో అన్న ఫీలింగ్ వస్తే, డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ కంపెనీస్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఓనర్షిప్ని వెనక్కి తీసుకుంటే బైబ్యాక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆల్ ఆర్ షేర్ హోల్డర్, ఐ యామ్ కంపెనీ. మార్కెట్లో షేర్ వాల్యూ 10 రూపీస్ ఉంది, నేను మీకు అడుగుతున్నాను మీ అందరు నాకు ఇస్తారా అని. ఖచ్చితంగా ఇవ్వాలా మీరు? మీ ఇష్టం సార్, ఇది ఫోర్సిబుల్ కాదు, మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్, అదర్వైజ్ ఓకే, నో ప్రాబ్లం. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఈజ్ అగైన్ పర్చేజింగ్ దేర్ ఓన్ షేర్స్ ఫ్రమ్ షేర్ హోల్డర్. థింక్ ఫ్రమ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. కంపెనీకి మనీ కావాలిగా, ఎందుకు డబ్బులు కావాలి? షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వరు కావాలి. బోనస్ ఇష్యూ అంటే నేను ఫ్రీగా ఇస్తా, వాడు ఎందుకు ఫ్రీగా ఇస్తాడు? వాడికి నేను మనీ పే చేయాలిగా. మనీ పే చేయాలంటే నాకు డబ్బులు కావాలి సార్. సేమ్ యాజ్ బోనస్ ఇష్యూ, ఇక్కడ కూడా సోర్సెస్ ఆఫ్ బైబ్యాక్, ఇది కూడా ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూ సార్. ఎక్కడి నుంచి తీసుకోవచ్చు డబ్బులు అంటే, 1 ఫ్రీ రిజర్వ్స్, 2 సెక్యూరిటీస్ ప్రీమియం, 3 ఫ్రెష్ ఇష్యూ. ఫ్రెష్ ఇష్యూ అంటే మార్కెట్లోకి వెళ్ళి మళ్ళీ మనం షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ బాండ్స్ కానీ ఇష్యూ చేసుకొని వచ్చిన మనీతో మనం బైబ్యాక్కి వెళ్ళొచ్చు. స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు, సోర్సెస్ ఆఫ్ బోనస్ ఇష్యూకి సోర్సెస్ ఆఫ్ బైబ్యాక్కి ఒకేలా కనిపిస్తుంది, బట్ ఒకటి కాదు. అక్కడ ఏం చెప్పాను? బోనస్ ఇష్యూకి ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, సిఆర్ఆర్. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, ఫ్రెష్ ఇష్యూ. ఫ్రెష్ ఇష్యూ అంటే ఏంటి సార్? ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్, నాట్ ఓన్లీ షేర్స్, ఇట్ మైట్ బి డిబెంచర్స్ ఆల్సో ఆర్ బాండ్స్ ఆల్సో. ఇది కూడా ఎంసీక్యూకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకేనా సార్? యా. సార్ మీరు చెప్పండి, ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్ చేయొచ్చా? ప్రీమియం చేయొచ్చా? డిస్కౌంట్ చేయొచ్చా సార్? నో సార్. నాన్న మీ బ్రెయిన్ అంతా యూజ్ చేసి చెప్పండి. ఇన్ కేస్ ఉంటే బైబ్యాక్ ఎట్ పార్ చేస్తే షేర్ హోల్డర్కి ప్రాఫిటా లాసా? నో ప్రాఫిట్, నో లాస్. బైబ్యాక్ ఎట్ ప్రీమియం చేస్తే షేర్ హోల్డర్కి ప్రాఫిటా లాసా? ఆర్ యు షూర్? కంపెనీకి ప్రాఫిటా లాసా? ఎందుకు లాస్ నాన్న? షేర్ ప్రైస్ 10 రూపీసే, ఐఆమ్ పేయింగ్ 15, ఎక్స్ట్రా పే చేసిన లాస్ నాకు అది. బైబ్యాక్ డిస్కౌంట్ చేస్తే కంపెనీకి ప్రాఫిటా లాసా? డోంట్ థింక్ ఫ్రమ్ షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, థింక్ ఫ్రమ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. యు ఆర్ డూయింగ్ అకౌంట్ ఫర్ కంపెనీ, నాట్ ఫర్ షేర్ హోల్డర్. బైబ్యాక్ ఎట్ పార్ చేయొచ్చు, ప్రీమియం చేయొచ్చు, డిస్కౌంట్ చేయొచ్చు, ఎలాంటి ప్రొహిబిషన్ లేదు. బైబ్యాక్ ఎట్ పార్ చేస్తే కంపెనీకి నో ప్రాఫిట్, నో లాస్.
బైబ్యాక్ అట్ ప్రీమియం చేస్తే కంపెనీకి లాస్, బైబ్యాక్ అట్ డిస్కౌంట్ చేస్తే కంపెనీకి ప్రాఫిట్. టెల్ మీ, ఇఫ్ యూ ఆర్ ఏ సిఇఓ ఆఫ్ వన్ కంపెనీ, మీ కంపెనీ బైబ్యాక్ వెళ్తుంది, సో మీరు ఇప్పుడు సజెస్ట్ చేయాలి అట్ పారా, ప్రీమియమా, డిస్కౌంట్, ఏం సజెస్ట్ చేస్తారు? డిస్కౌంటా? ఓకే, కమాన్ లెట్స్ డిబేట్. నేనే షేర్ హోల్డర్ని, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎంత అమౌంట్కి బైబ్యాక్ చేయాలి డిస్కౌంట్ అంటే? నేను ఒప్పుకుంటానా సార్? దీన్ని ఎలా పాసిబుల్ అవుతుంది? దట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. షేర్ హోల్డర్ ఒప్పుకోడు. ఒప్పుకుంటే ఓకే ఫైన్. ఎందుకు? నేను మార్కెట్లో సేల్ చేసుకోవచ్చుగా, సెకండరీ మార్కెట్లో డిమాట్ అకౌంట్లో. నువ్వు ఇచ్చేదండి డిస్కౌంట్ డాష్ అని అనిపిస్తుంది నాకు. అర్థమవుతుందా సార్? సో ఈవెన్ దో బైబ్యాక్ ఎట్ డిస్కౌంట్ లీగల్లీ యాక్సెప్ట్ అయినప్పటికీ షేర్ హోల్డర్ యాక్సెప్ట్ చేయడు నీ ఆఫర్ని. అంటే ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. అకాడమిక్ పర్పస్ పాసిబుల్, ఎంట్రీస్ నేర్చుకోవాలి, బట్ ప్రాక్టికల్ లైఫ్లో అది జరగదు సార్. షేర్ హోల్డర్ యాక్సెప్ట్ చేయడు. అర్థమవుతుంది? బట్ లీగల్లీ we can buy back at par, premium, discount, no problem at all. క్లియర్ సార్? ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి, అట్ ప్రీమియం అయితే మనకి ఏమవుతుంది? లాస్. డిస్కౌంట్ అయితే ప్రాఫిట్. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ చూద్దాం సార్. కామన్ సెన్స్ అండి. బైబ్యాక్ ఎట్ పార్ అయితే ఎంట్రీ ఏమవ్వాలి? మనకేమొస్తుంది? షేర్ వస్తుందిగా. సో ఏం చేయాలి? షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్. ఎవరు ఇస్తున్నారండి మనకి? టు షేర్ హోల్డర్. మనం వాడికి పేమెంట్ ఇచ్చినప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? పేమెంట్ ఎంట్రీ షేర్ హోల్డర్ టు. అంటే ఈ 2 గంటల పోతే నెట్ ఎంట్రీ ఏంటండి? అంటే మనకి క్యాపిటల్ వస్తుంది, మనీ అవుట్ఫ్లో అవుతుంది. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. 3 రాయొద్దు సార్, 1 and 2 సరిపోతాయి. ఫస్ట్ ఎంట్రీ షేర్ క్యాపిటల్ టు షేర్ హోల్డర్, సెకండ్ ఎంట్రీ షేర్ హోల్డర్ టు బ్యాంక్. నెట్ ఎంట్రీ కావాలంటే ఏమవుతుంది? షేర్ క్యాపిటల్ టు. ఎప్పుడు ఇది? బైబ్యాక్ ఎట్ పార్ అయితే. యూ టెల్ మీ సార్. ఇన్ కేస్ బైబ్యాక్ ఎట్ ప్రీమియం అనుకోండి, అంటే ఫేస్ వాల్యూ 10 రూపీస్, నేను బైబ్యాక్ ఎట్ 12 రూపీస్ చేస్తున్నా. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? జాగ్రత్తగా విను. నాకు షేర్ వస్తుందిగా, షేర్ క్యాపిటల్ ఎంత? షేర్ వాల్యూ 10 రూపీసే, 12 రూపీస్ కాదు. టు షేర్ హోల్డర్, నేను వాడికి ఎంత ఇవ్వాలి? 10 కాదు ఇవ్వాల్సింది, ఎంత ఇవ్వాలి? 12. టాలీ అయిందా సార్? ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఏంటా 2 రూపీస్? ప్రీమియం ఆన్ బైబ్యాక్. స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడ డబుల్ రైట్ సెక్యూరిటీస్ ప్రీమియం, అది కరెక్ట్ కాదు. ఇన్ఫాక్ట్ మీ బుక్లో ఉన్నది కూడా కరెక్ట్ కాదు. ప్రీమియం ఆన్ బైబ్యాక్ వేరు, సెక్యూరిటీస్ ప్రీమియం వేరు. ప్రీమియం ఆన్ బైబ్యాక్ వేరు, సెక్యూరిటీస్ ప్రీమియం వేరు. కరెక్ట్ ఎంట్రీ ఏమవుతుందంటే ఇది సార్, షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, ప్రీమియం ఆన్ బైబ్యాక్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్. పేమెంట్ టైంలో ఏమవుతుంది? షేర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఎంత సార్? 12. ఇప్పుడే స్టోరీ ఎండ్ అయిపోయింది, బట్ ఇక్కడ స్టోరీ మొదలైంది. ఏమవుతుంది సార్? ఇక్కడ షేర్ హోల్డర్ క్లోజ్. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ వచ్చింది, బ్యాంక్. ఇక్కడ హైలైటెడ్ అకౌంట్ ఏంటి? ప్రీమియం ఆన్. ఇది లాసా ప్రాఫిట్ అండి? లాస్. ఎవరికి లాస్ అండి? కంపెనీకి లాస్. ఎప్పుడు ఈ లాస్ వచ్చింది? అట్ ద టైమ్ ఆఫ్ బైబ్యాక్. అన్న చెప్పండి, ఇష్యూ టైంలో ప్రాఫిట్, ఇష్యూ టైంలో అట్ ప్రీమియం అయితే ప్రాఫిట్టా లాసా? ప్రాఫిటే కదండి. దాన్ని ఏమంటాం మనం? సెక్యూరిటీస్ ప్రీమియం అంటాం. ఇష్యూ టైంలో వచ్చేదాన్ని సెక్యూరిటీస్ ప్రీమియం అంటాం, అది ప్రాఫిట్. ఇప్పుడు దీన్ని ఏమన్నాం? లాస్ ప్రీమియం ఆన్ బైబ్యాక్. నీకు ఏదైతే లాస్ వచ్చిందో ఈ ప్రీమియం ఆన్ బైబ్యాక్ ని నీ దగ్గర పాస్ట్ లో కనుక సెక్యూరిటీస్ ప్రీమియం ఉంటే నువ్వు దీంతో క్యాన్సిల్ చేసుకోవచ్చు. సరిపోలేదు సార్ అంటే అప్పుడు నువ్వు యూ కెన్ చూస్ ఫ్రీ రిజర్వ్స్. ఓకేనా సార్? ఒక్క 5 minutes ఇలా ఒక కాన్సెప్ట్ చూసుకోండి. బోనస్ ఇష్యూ వరకు ఇప్పుడే వస్తాను.
ఇష్యూ చూసుకోండి సార్. సో ఎప్పుడైతే మనకి పాస్ట్ లో సెక్యూరిటీ ప్రీమియం ఉందో, ఇప్పుడు ప్రీమియం ఆన్ బైబ్యాక్ రెండు డిఫరెంట్ అండి. ప్రీమియం ఆన్ బైబ్యాక్ అనేది మనకి లాస్, దిస్ ప్రీమియం ఈస్ ప్రాఫిట్. మనం ఈ లాస్ ని ఈ ప్రాఫిట్ తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఎంట్రీ ఏమవుతుందన్న, ఈ ప్రీమియం డెబిట్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, టు ప్రీమియం ఆన్ బైబ్యాక్. మరి డెబిట్లు దేంతో యూటిలైజ్ చేసుకోవాలి మనం, సెక్యూరిటీస్ ప్రీమియం. ఎంట్రీ ఏమవుతుంది సార్, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్ టు ప్రీమియం ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రీమియం 50 రూపీస్ ఉంది, సెక్యూరిటీస్ ఓన్లీ 20 రూపీస్ ఉంది. అప్పుడు ఏం చేయాలి, బ్యాలెన్స్ ని వీ క్యాన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఫ్రీ రిజర్వ్స్. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం సెక్యూరిటీస్ ప్రీమియం కే. ఐ రిపీట్, నీకు ఎప్పుడైతే వెన్ యు ఆర్ బై బాట్ షేర్స్ అట్ ప్రీమియం, దట్ ఈస్ యువర్ లాస్. ఎంట్రీ ఏమవుతుంది సార్ అంటే, షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ ప్రీమియం ఆన్ బైబ్యాక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. నెట్ ఎంట్రీ మాట్లాడాలి అంటే ఇది మనకి లాస్. ఈ లాస్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ సెక్యూరిటీస్ ప్రీమియం. ఇఫ్ నాట్ సఫిషియంట్ వీ కెన్ సెట్ ఆఫ్ విత్ ఫ్రీ రిజర్వ్స్. అంటే ఇక్కడ ఎంట్రీస్ ఎన్ని వస్తాయో తెలుసా సార్. ఫస్ట్ ఎంట్రీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ ప్రీమియం ఆన్ బైబ్యాక్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 12. సెకండ్ ఎంట్రీ ఏంటి, పేమెంట్ ఎంట్రీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఎంత అమౌంట్ పే చేయాలి వాడికి, 12 రూపీస్. నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు ఈ ప్రీమియం ఆన్ బాబు దీన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి సార్, విత్ ద హెల్ప్ ఆఫ్ సెక్యూరిటీస్. అప్పుడు ఏమవుతుంది ఎంట్రీ, సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ డెబిట్ 2 రూపీస్ టు ప్రీమియం ఆన్ బైబ్యాక్ 2 రూపీస్. ఇప్పుడు ఎంట్రీస్ అన్ని బైబ్యాక్ అట్ ప్రీమియం అయితే, లాస్ట్ కేసు ఏంటండి, బైబ్యాక్ అట్ డిస్కౌంట్. పేజీ నెంబర్ చెప్తే అవసరం లేదులే. బైబ్యాక్ అట్ డిస్కౌంట్ అయితే ఎంట్రీ ఏమవుతుంది, షేర్ క్యాపిటల్. ఇక్కడ మీరే మనమే రాయొచ్చు, షేర్ క్యాపిటల్ ఎంత, షేర్ వాల్యూ 10 రూపీస్, బట్ ఐఆమ్ పేయింగ్ టు షేర్ హోల్డర్ ఓన్లీ 9 రూపీస్. టాలీ అయిందా, ఏంటి 1 రూపీ మనకి ప్రాఫిట్ ఆన్ బైబ్యాక్. ఈ ప్రాఫిట్ నార్మల్ ప్రాఫిట్ కాదు, రెవెన్యూ నేచర్ కాదు, క్యాపిటల్ నేచర్ కాబట్టి వి షుడ్ ట్రాన్స్ఫర్ ఇట్ టు క్యాపిటల్ రిజర్వ్. ఎంట్రీ ఏమవుతుంది సార్ అంటే, ప్రాఫిట్ ఆన్ బైబ్యాక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ రిజర్వ్. క్లియర్ అండి. ఇవన్నీ కాకుండా ఈ చాప్టర్ లో ఒక ఇంపార్టెంట్ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ నీకు అర్థమైంది అంటే నీకు చెప్పిన ఫ్యాకల్టీ గ్రేటే. సెక్షన్ నెంబర్ 69. ఏంటి సార్ ఈ సెక్షన్ అంటే, ఎప్పుడైతే కంపెనీ బైబ్యాక్ చేస్తుందో, ఐ రిపీట్, ఎప్పుడైతే కంపెనీ బైబ్యాక్ చేస్తుందో అప్పుడు నువ్వు టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నామినల్ వాల్యూ ఆర్ ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్స్ బైబ్యాక్, నువ్వు ఎన్ని షేర్స్ అయితే బైబ్యాక్ చేసావో దాని నామినల్ వాల్యూకి ఉన్నంత అమౌంట్ ని నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్కడికి సార్ అంటే సిఆర్ఆర్, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ కి నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి. ఓన్లీ ఫేస్ వాల్యూ వరకు మాత్రమే. బైబ్యాక్ ఎట్ ప్రీమియం అయినా, బైబ్యాక్ ఎట్ పార్ అయినా, బైబ్యాక్ ఎట్ డిస్కౌంట్ నీకు అనవసరం.
నువ్వు ట్రాన్స్ఫర్ చేయాల్సింది టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నామినల్ వాల్యూ ఆర్ ఫేస్ వాల్యూ టు సిఆర్ఆర్. నీ బుక్ లో మిస్ అయింది లాస్ట్ లో, టు సిఆర్ఆర్ కాపీ చేసుకో. పేజీ నెంబర్ ఎంతరా? పేజీ నెంబర్ 11 లో ఉంటా, నోట్ పాయింట్ లో ఉంది చూడండి. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 69 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, if buyback is out of free reserves or securities premium, such a company has to transfer to the extent of, అక్కడ అండర్లైన్ కూడా చేశాను నేను, నామినల్ వాల్యూ ఆఫ్ షేర్స్ బైబ్యాక్ టు సిఆర్ఆర్. టు సిఆర్ఆర్ మీన్స్ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్. యూ రిమెంబర్ సోర్సెస్ ఫర్ బైబ్యాక్ ఏంటి? సోర్సెస్ నాన్న బైబ్యాక్ కి ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, ఫ్రెష్ ఇష్యూ. ఐ రిపీట్, సోర్సెస్ ఫర్ బైబ్యాక్ ఆర్ ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, ఫ్రెష్ ఇష్యూ. ఇది ఒక సైడ్ పెడుతున్నాను. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 69, నువ్వు ఎప్పుడైతే బైబ్యాక్ చేసావో to the extent of face value or nominal value of buyback should be transferred to CRR. అయితే సెక్షన్ నెంబర్ 69 అనేది నాట్ అప్లికబుల్ ఇఫ్ బైబ్యాక్ ఈస్ అవుట్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ. బైబ్యాక్ ఈజ్ ఫ్రమ్ ఫస్ట్ 2 సోర్సెస్ అయితేనే ఇది అప్లికబుల్ అవుతుంది. అంటే ఏంటి? బైబ్యాక్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ ఆర్ అవుట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రీమియం అయితే అప్లికబుల్ అవుతుంది. ఫ్రెష్ ఇష్యూ నుంచి అయితే అప్లికబుల్ కాదు. అది ఎందుకు సార్ లాజిక్ చెప్పండి. ఇది రెగ్యులర్ క్లాస్ కాదు కాబట్టి చెప్పలేను. ఎగ్జామినేషన్ వరకు ఇది నీకు సరిపోద్ది. ఏంటి సార్? సెక్షన్ నెంబర్ 69 is applicable only for first 2 sources. Enter 2 sources, free reserves, securities, that's it. ఒకవేళ కొంచెం ఫ్రెష్ ఇష్యూ, కొంచెం ఫ్రీ రిజర్వ్స్, అప్పుడేం చేయాలి? బ్యాలెన్స్ వరకే మనం పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 షేర్స్ బైబ్యాక్ చేసాం, దాంట్లో 6,000 ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళాం, రిమైనింగ్ 4,000 వరకు పంపిస్తే సరిపోద్ది. ప్రాబ్లమ్స్ లో ఉంటుంది ఆ డేటా అంతా. అలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది. ఇవన్నీ కాకుండా ఇంకొక కాన్సెప్ట్ ఉంది. నేను ఈ కాన్సెప్ట్ ని రెగ్యులర్ క్లాస్ లో కూడా కవర్ చేయలేదు, సో అది ఇప్పుడు చేస్తాను సార్. ఏంటి సార్ అంటే సెక్షన్ నెంబర్ 68. 69 ఈస్ ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్, 63 ఈస్ బోనస్ ఇష్యూ, 53 ఈస్ డిస్కౌంట్ ప్రొహిబిటెడ్. ఇప్పుడు నేను చెప్పేది 68, సెక్షన్ నెంబర్ 68 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. ఇది ఏం చెప్తుంది అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ బైబ్యాక్, ఎన్ని షేర్స్ మాక్సిమం బైబ్యాక్ చేయొచ్చు. మొత్తం చేసేవచ్చు అంటే నో, చేయకూడదు. మరి ఎన్ని షేర్స్ మాక్సిమం బైబ్యాక్ చేయొచ్చు అంటే మనకి యాక్ట్ ఒక 3 టెస్ట్ చెప్పిందండి. ఒకటి షేర్ అవుట్ స్టాండింగ్ టెస్ట్, 2 రిసోర్స్ టెస్ట్, 3 డెట్ ఈక్విటీ రేషియో టెస్ట్. ఈ 3 టెస్ట్ చేసి అప్పుడు మనం విచ్ ఎవర్ ఈస్ లోవర్ ని మనం మాక్సిమం బైబ్యాక్ గా తీసుకోవాలి. ఫస్ట్ వన్ షేర్ అవుట్ స్టాండింగ్ టెస్ట్. నా మెయిన్ అజెండా ఏంటి సార్? హౌ మెనీ షేర్స్ మాక్సిమం ఐ కెన్ గో ఫర్ బైబ్యాక్. ఫస్ట్ టెస్ట్ ఏంటి? షేర్ అవుట్ స్టాండింగ్ టెస్ట్. ఏం చేయాలంట? అసెర్టైన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్, టోటల్ షేర్స్ ఎన్నో చెప్పు కంపెనీలో. నెక్స్ట్ 25% ఆఫ్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఉన్న షేర్స్ లో 25%. అది ఫస్ట్ టెస్ట్ చెప్తుంది. 1 lakh షేర్స్ ఉన్నాయనుకోండి, టెస్ట్ ప్రకారం ఎన్ని షేర్స్ బైబ్యాక్ చేయొచ్చు? 25,000 షేర్స్ బైబ్యాక్ చేయొచ్చు. టెస్ట్ 2 ఏంటి? రిసోర్స్ టెస్ట్. టెస్ట్ 1 ఏంటి సార్? అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? ఉన్న షేర్స్ లో 25%. సెకండ్ రిసోర్స్ అంటే ఇక్కడ అమౌంట్ పైన ఫోకస్ చేస్తాడు, రిసోర్స్ పైన ఫోకస్ చేస్తాడు. చూడండి ఏమంటున్నాడు? అసెర్టైన్ షేర్ హోల్డర్ ఫండ్. ఈ వర్డ్ డెఫినెట్లీ బయట వర్డ్ తెలుగు నీకు తెలిసి ఉండాలి. ఎందుకు తెలిసి ఉండాలి? ఇప్పుడే మాట్లాడా క్లాస్ లో చాలా సార్లు. ఏంటి షేర్ హోల్డర్ ఫండ్ అంటే? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇన్ఫాక్ట్ రిజర్వ్స్,
దాని సెకండ్ వన్ ఏంటి, నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఫర్ బ్యాక్ ఈజ్ ఈక్వల్స్ టు షేర్ హోల్డర్ ఫండ్స్ బై బైబ్యాక్ ప్రైస్. ఉన్న షేర్ హోల్డర్ ఫండ్స్ అన్నింటినీ తీసుకో, దానిపైన బైబ్యాక్ ప్రైస్ తో డివైడ్ చేయి, నీకు వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ షేర్స్ ని యూ కెన్ గో ఫర్ మాక్సిమం బైబ్యాక్. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే షేర్ క్యాపిటల్ ప్లస్ ఇక్కడ ఫ్రీ రిజర్వ్స్ ఓన్లీ ఈ కాంటెక్స్ట్ లో. నార్మల్లీ అయితే వీ హ్యావ్ టు యాడ్ ఆల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఈ టెస్ట్ వరకు షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్. డోంట్ ఆస్క్ మీ వాట్ ఇస్ మీన్ బై ఫ్రీ రిజర్వ్స్, వి డిస్కస్డ్ సో మెనీ టైమ్స్. లాస్ట్ టెస్ట్ డెట్ ఈక్విటీ రేషియో టెస్ట్. ఈ టెస్ట్ ఏం చెప్తుంది అంటే నువ్వు బైబ్యాక్ చేసిన తర్వాత నీ డెట్ ఈక్విటీ రేషియో ఎలా ఉండాలంట, డస్ నాట్ ఎక్సీడ్ 2:1. The number of shares to be bought back should be such that debt equity ratio do not exceed 2:1 after buyback. దీంట్లో లిస్ట్ ఆఫ్ ది అబౌవ్ త్రీ టెస్ట్స్ ఉంటాయి సార్. ఎంసీక్యూ అడగొచ్చు, ప్రాబ్లమ్ అడగొచ్చు. ఒకటి షేర్ అవుట్ స్టాండింగ్ టెస్ట్, 2 రిసోర్స్ టెస్ట్, 3 డెట్ ఈక్విటీ రేషియో టెస్ట్. ఫస్ట్ టెస్ట్ వెరీ ఈజీ. ఏంటి, ఉన్న షేర్స్ ఇంటూ 20. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న షేర్స్ 1 lakh అనుకోండి. ఏమవుతుంది ఫస్ట్ టెస్ట్ ప్రకారం 1 lakh ఇంటూ ఎన్ని షేర్స్ అయ్యాయి సార్, 25,000 షేర్స్. సెకండ్ టెస్ట్ ఏం చెప్తుంది, రిసోర్స్ టెస్ట్. ఏముంటుంది, రిసోర్స్ ఇక్కడ ఏంటి సార్, షేర్ క్యాపిటల్ ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్ నా షేర్ క్యాపిటల్ 10 lakh rupees. Now free reserves 2 lakh rupees. మొత్తం ఎంత అయిందిరా, 12 lakh rupees. బైబ్యాక్ ప్రైస్ నేను డిసైడ్ అయ్యాను 10 rupees. అంటే ఎంత అవుతుంది ఈ బేస్ చేసుకుంటే సార్, 100 వేసుకోండి, 12,000 షేర్స్. అంతే కదండి. టెస్ట్ 3 ఏంటి, డెట్ ఈక్విటీ రేషియో. ఫార్ములా డెట్ ఈక్విటీ రేషియో ఫార్ములా ఫర్ డెట్ ఈక్విటీ రేషియో. వాట్ ఈస్ ఫార్ములా ఫర్ డెట్ ఈక్విటీ రేషియో, డెట్ బై ఈక్విటీ సార్. సో నీ డెట్ ఈక్విటీ రేషియో ఆఫ్టర్ బైబ్యాక్ ఎలా ఉండాలంట, 2:1. నువ్వు చెక్ చేసుకోవాలి ప్రజెంట్ డెట్ ఎంత, ఫ్యూచర్ డెట్ ఎలా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఊరికే చేస్తే ఇమాజిన్ ఒక 13,000 or 15,000 వచ్చింది అనుకోండి, విచ్ ఎవర్ ఈస్ లోవర్ అంటే ఆన్సర్ 12,000 షేర్స్. డీటెయిల్డ్ గా చెప్పండి, ఒక ప్రాబ్లం ఉంది చూసుకోండి, దానిపైన అడిషనల్ క్వశ్చన్ ఉందనుకుంటాను ఐ థింక్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. బైబ్యాక్ ఆఫ్ షేర్స్ లో కాన్సెప్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, బట్ ఎగ్జామినేషన్ లో దే ఆర్ నాట్ టెస్టింగ్ మోర్. నాకెందుకు అనిపిస్తుంది ఇది ఇవ్వచ్చు ఏమో అని, ఏది ఈ టెస్ట్ల పైన క్వశ్చన్ ఇవ్వచ్చు అని. ఎంసీక్యూస్ పరంగా అడగాలంటే మనకు చాలా కాంటెంట్ ఉంది ఇక్కడ అడగడానికి. డెట్ ఈక్విటీ రేషియో పైన అడగొచ్చు, షేర్ అవుట్ టెస్ట్ పైన అడగొచ్చు, రిసోర్స్ టెస్ట్ పైన అడగొచ్చు, లేదా సోర్సెస్ ఆఫ్ బైబ్యాక్ పైన అడగొచ్చు. దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అండి. సెక్షన్ నెంబర్ 69 పైన అడగొచ్చు, మర్చిపోయాను సార్, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు సార్ ఆన్ సెక్షన్ నెంబర్ 69 ఎంసీక్యూస్ కి. ఎంత అమౌంట్ నువ్వు పంపించాలి సిఆర్ఆర్ కి, జాగ్రత్త సార్, ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫేస్ వాల్యూ మాత్రమే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఓకే, ఫస్ట్ చాప్టర్ బేసిక్ ఐడియా ఉంటే, టోటల్ ఇష్యూ ప్రైస్ 10 rupees అయితే ఆన్ అప్లికేషన్ దే ఆర్ కలెక్టింగ్ 3 rupees, ఆన్ అలాట్మెంట్ 2 rupees, ఆన్ ఫస్ట్ కాల్ 3, ఫైనల్ కాల్ 2, టోటల్ 10 rupees. దట్ ఈస్ ఇష్యూడ్ ఫర్. సో కొంచెం పక్కకి వెళ్ళవా నువ్వే, ఓకే. సో ఆన్ అప్లికేషన్ 3, అలాట్మెంట్ 2, ఫస్ట్ కాల్ 3, ఫైనల్ కాల్ 2, టోటల్ 10 rupees. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే షేర్ హోల్డర్వి, నువ్వే ఈ షేర్ తీసుకున్నావు, యూ పెయిడ్ అప్లికేషన్ మనీ సక్సెస్ఫుల్లీ, యూ పెయిడ్
allotment money successfully, you paid first call money successfully, బట్ నువ్వు ఫైనల్ కాల్ మనీ పే చేయలేకపోతున్నావు డ్యూ టు యువర్ ఫినాన్షియల్ ఇష్యూ. ఇప్పుడు థింక్ ఫ్రమ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. కంపెనీ ఏం చేయాలి? నీకు ఫోన్ చేస్తుంది, నువ్వు రెస్పాండ్ అవ్వట్లా, ఈమెయిల్ నువ్వు రెస్పాండ్ అవ్వట్లా, ఇంకా కంపెనీ ఏం చేయగలదు అంతకు మించి? ఇప్పుడు కంపెనీ ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు నువ్వు చెప్పు కంపెనీని. నువ్వేం చేస్తావు, కంపెనీని ఏం చేయమంటావు? కంపెనీని అడిగింది 1 or 2 times, థర్డ్ టైం అడిగింది, ఇంకా అడగలేదు, ఇంక నువ్వు ఇవ్వట్లేదు. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? ఏదైతే నీకు షేర్ ఇచ్చిందో ఆ షేర్ని క్యాన్సిల్ చేస్తుంది. ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేసావు షేర్ పైన? 8 rupees పే చేసావు. ఎంత అమౌంట్ పే చేయలేదు? 2 rupees పే చేయలేదు. ఇప్పుడు కంపెనీ ఏం చేసింది? నీ షేర్ని క్యాన్సిల్ చేసి పక్కన పడేసింది. ఇప్పుడు స్టూడెంట్కి డౌట్, సార్ షేర్ వాళ్ళు వెనక్కి తీసుకున్నారు కదా, నా డబ్బులు ఎంత నేను పే చేశాను? 8, నాకు రిటర్న్ ఇస్తారా? ఇవ్వడు. సింగిల్ పైసా కూడా నీకు రిటర్న్ ఇవ్వరు. ఇలా ఎప్పుడైతే షేర్ హోల్డర్ కాల్ మనీ పే చేయడంలో ఫెయిల్ అవుతారో అప్పుడు కంపెనీ ఆ షేర్ని క్యాన్సిల్ చేస్తుంది. దీన్నే క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్ అంటారు. టెక్నికల్లీ దాన్ని ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్ అంటారు. ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్ అన్నా క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్స్ అన్నా ఒక్కటే. ఎప్పుడు ఇలా చేస్తారు? వెన్ అంటే వెన్ షేర్ హోల్డర్ ఫెయిల్స్ టు పే కాల్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను షేర్ హోల్డర్ని, అప్లికేషన్ మనీ పే చేశాను, అలాట్మెంట్ మనీ పే చేశాను, ఫస్ట్ కాల్ పే చేశాను, ఐ పెయిడ్, దే కెనాట్ క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ చేయలేరు? నేను ఫెయిల్యూర్ లేను. హౌ కెన్ దే? చేయలేరు. ఫర్ ఫ్యూచర్ జరగాలి అంటే ఫస్ట్ ఏం జరిగి ఉండాలి? షేర్ హోల్డర్ ఫెయిల్స్ టు పే కాల్ మనీ అయి ఉండాలి. నువ్వు తప్పు చేస్తేనే పనిష్మెంట్ ఉంటుంది, తప్పు చేయకుండా పనిష్మెంట్ ఇవ్వలేను నేను. ఏంటా పనిష్మెంట్? షేర్ని క్యాన్సిల్ చేయడం. ఏంటా తప్పు? ఫెయిల్స్ టు పే కాల్ మనీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బైబ్యాక్ అండ్ ఫోర్ఫీచర్? బైబ్యాక్లో ఏం జరుగుతుంది? షేర్ తీసుకుంటున్నాను, అమౌంట్, ఇక్కడ అమౌంట్ ఏమి ఇవ్వడమే ఉండదు, డైరెక్ట్ యాక్షనే, తీసి పక్కన పడేయడమే. పెయిడ్ అమౌంట్ రిటర్న్ ఇస్తారా? ఇవ్వరు. ఏం చేస్తావో చేసుకో. సార్ లాజిక్ ఏంటి సార్, ఎందుకు ఇవ్వరు సార్? లాజిక్ ఏంటి? అది కరెక్ట్ కాదు కదా, నువ్వు అడగొచ్చు నన్ను. నువ్వు అప్లికేషన్ మనీ పే చేసావు, అలాట్మెంట్ మనీ పే చేసావు, ఫస్ట్ కాల్ మనీ, అప్పటి వరకు నువ్వేమని చెప్పుకున్నావు? నేను రిలయన్స్ కంపెనీ మెంబర్ని అని చెప్పుకుంటూ తిరిగావు. కంపెనీ మీటింగ్స్కి అటెండ్ అయ్యావు, మీటింగ్స్కి వచ్చి కాఫీలు టీలు తిన్నావు, తాగావు, మా పేరుని యూజ్ చేసుకున్నావు, అయిపోయింది. దానికి దీనికి సెట్ ఆఫ్ డన్. నౌ యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ 8 rupees. నీకు అంత సరదా ఉంటే 2 rupees పే చేసుకొని షేర్ తీసుకో. ఒకసారి ఫోర్ఫీట్ అయితే మళ్ళీ నువ్వు ఇచ్చినా సరే ఇంకెవ్వరు షేర్, మళ్ళీ కొత్తగా కొనుక్కోవాల్సిందే. సింపుల్లీ ఫోర్ఫీచర్ అంటే ఏంటన్నా? క్యాన్సిలేషన్ ఆఫ్. ఎప్పుడు చేస్తారు ఇది? ఎప్పుడైతే నువ్వు షేర్ హోల్డర్ షేర్ కాల్ మనీ పే చేయడంలో ఫెయిల్ అవుతారో అప్పుడు ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఏంటా కాన్సెప్ట్? క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్స్, టెక్నికల్లీ కాల్డ్ యాజ్ ఏ ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్. క్లియర్ అండి? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్లో 8 rupees కంపెనీకి ఏమవుతుంది? ప్రాఫిటా లాసా? 100% ప్రాఫిటే. ఎందుకు ప్రాఫిట్? షేర్ వచ్చేసింది, నో నీడ్ టు పే రిటర్న్, నో నీడ్ టు రీపే ద అమౌంట్, ప్రాఫిటే. అది నార్మల్ ప్రాఫిటా? క్యాపిటల్ ప్రాఫిటా? క్యాపిటల్ ప్రాఫిట్. రెవెన్యూ ప్రాఫిట్ అంటే ఏంటి? త్రూ సేల్ ఆఫ్ గూడ్స్. అది నార్మల్ థింగ్ కాదు కాబట్టి క్యాపిటల్ ప్రాఫిట్. ఇప్పుడు నా సెకండ్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు నీకు షేర్ ఇచ్చాను, నువ్వు పే చేయలేదు, ఫోర్ఫీట్, నాకు ఫోర్ఫీట్ చేసావు, మళ్ళీ షేర్ నా దగ్గరికి వచ్చేసింది. నేను ఇప్పుడు ఈ షేర్ని ఇంకొక రీఇష్యూ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. ఫోర్ఫీటెడ్ షేర్ని నేను ఇంకొక పర్సన్కి రీఇష్యూ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ అబ్జెక్షన్. ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పనా?
ఏదైతే షేర్ ఫోర్ఫీట్ అయిందో ఆ ఫోర్ఫీటెడ్ షేర్ ని మన కంపెనీ ఇంకొకరికి రీఇష్యూ చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఆ రీఇష్యూ ఎట్ పార్ చేయొచ్చు, ఎట్ ప్రీమియం చేయొచ్చు, ఎట్ డిస్కౌంట్ కూడా చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ హైలైట్ ఆఫ్ ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్. కాకపోతే నువ్వు ఎంత అమౌంట్ డిస్కౌంట్ ఇవ్వాలి అంటే మాక్సిమం 8 రూపీస్, నథింగ్ బట్ ఎంత అమౌంట్ అయితే నీకు ఒరిజినల్ షేర్ హోల్డర్ పే చేశాడో దట్ ఈస్ ద మాక్సిమం డిస్కౌంట్ యూ కెన్ గివ్ టు న్యూ పర్సన్. అర్థమవుతుందా సార్? ఇవన్నీ కవర్ అయ్యేది ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేశాను నీ బుక్ లో, ఒక్కసారి చూడు. ఫస్ట్ పేజ్ నెంబర్ 12 లోనే ఉంటుంది. పేజ్ నెంబర్ 12 లో ఉంది సార్. కనిపించిందా? చూడండి సార్, మై ఫేవరెట్ ఎగ్జాంపుల్. బేబీ లిమిటెడ్ ఇష్యూడ్ షేర్స్ టు పబ్లిక్. ఆ పబ్లిక్ ఎవరు సార్ అంటే ఆనంద్ అండ్ విజయ్ కాదు, విరాజ్. అది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఆనంద్, విరాజ్ వీళ్ళిద్దరు పబ్లిక్ అంట. సో ఈ కంపెనీ షేర్స్ ఇష్యూ చేసింది. వీళ్ళు 2 షేర్ హోల్డర్స్. అయితే ఈ 2 షేర్ హోల్డర్స్ లో పాపం పూర్ ఫెలో ఆనంద్ ఫెయిల్ టు పే ఫైనల్ కాల్ మనీ. అదే డబ్బులు లేవు పాపం, వాడు ఆటో డ్రైవర్ అనుకోండి, సో డబ్బులు లేవు. సో హీ ఫెయిల్ టు పే కాల్ మనీ. ఎంతంట కాల్ మనీ పే చేయలేకపోయాడు? 6 రూపీస్. ఇష్యూ ప్రైస్ ఎంత? 15 రూపీస్. అంటే ఎంత పే చేశాడు సార్? ఈ 15 రూపీస్ లో 9 రూపీస్ పే చేశాడు, 6 రూపీస్ పే చేయలేకపోయాడు. ఎందుకంటే యాక్చువల్లీ డబ్బులు పెట్టుకున్నాడు పే చేద్దామని, ఆ డబ్బులతో ఐఫోన్ పర్చేస్ చేశాడు. పాపం ఆ 6 రూపీస్ అమౌంట్ ని పే చేయలేకపోయాడు సార్. ఎప్పుడైతే ఈ ఆనంద్ అనే పర్సన్ కాల్ మనీ పే చేయలేకపోయాడో ఎవరు హర్ట్ అవుతారు? బేబీ హర్ట్ అవుతుంది. ఐ మీన్ బేబీ లిమిటెడ్ హర్ట్ అవుతుంది. ఎందుకు? కంపెనీ ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఫుల్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, నౌ as expected బేబీ లిమిటెడ్ ఫోర్ఫీటెడ్ ఆనంద్. ఎప్పుడే చెప్పా ఉత్తర పేమెంట్ చెయ్యి అని. సో ఎప్పుడైతే వీడు పేమెంట్ చేయలేదో వీటిని పక్కన పడేసింది సార్. పాపం ఎవరిని పక్కన పడేసింది? ఆనంద్ని. ఎందుకు పక్కన పడేసింది? వీడు అమౌంట్, విరాజ్ కాదు, వాడు అమౌంట్ పే చేయలేదు. అయితే ఇప్పుడు నౌ బేబీ లిమిటెడ్ డిసైడెడ్. ఏం డిసైడ్ అయిందో తెలుసా? ఈ షేర్స్ ని రీఇష్యూ చేస్తుందంట. ఎవరికి రీఇష్యూ చేస్తుంది? అజయ్, హూ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. అజయ్ అనే పర్సన్ కి షేర్స్ ని రీఇష్యూ చేస్తుంది. తను ఒక గవర్నమెంట్ ఎవడైతే మనకెందుకు సార్? సో ఇక్కడ కాన్సెప్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీలో 2 షేర్ హోల్డర్స్ ఉన్నారు. 1 షేర్ హోల్డర్ పూర్ ఫెలో, హీ ఫెయిల్ టు పే ఫైనల్ కాల్ మనీ, ద కంపెనీ ఫోర్ఫీటెడ్. దే వాంట్ టు రీఇష్యూ టు సమ్వన్ ఎల్స్. రీఇష్యూ చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ 15 రూపీస్ లో హౌ మచ్ పెయిడ్ బై ఫెలో అండి? 9 రూపీస్ పే చేశాడు. కొన్ని క్వశ్చన్స్ అడిగాను చూడండి, వాటికి ఆన్సర్. ఫస్ట్ వన్, కెన్ బేబీ లిమిటెడ్ ఇష్యూ షేర్స్ టు అజయ్? ఇవ్వచ్చు అలా? ఎస్, ఇవ్వచ్చు. ఎస్, దే కెన్ డూ సో. కంపెనీ కెన్ రీఇష్యూ ఫోర్ఫీటెడ్ షేర్స్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్స్. క్వశ్చన్ నెంబర్ 2, can they issue a discount? Yes, they can do so. They can issue at par premium discount. Question number 3, what is the maximum discount? And what maximum discount? Excellent sir. Amount paid by the original and issue price ఎంత ఉండాలి? 1 రూపీ ఉండాలి మినిమం ఇష్యూ ప్రైస్. ఎలా చెప్పాను? ఫేస్ వాల్యూ 10 రూపీస్ కదా, 10 - 9 అంటే 1. మినిమం ఇష్యూ ప్రైస్. మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. క్లియరా సార్? నోట్ పాయింట్ చూడండి. డిస్కౌంట్ అమౌంట్ షల్ నాట్ ఆర్ కెనాట్ ఎక్సీడ్ అమౌంట్ పెయిడ్ బై ది ఒరిజినల్ షేర్ హోల్డర్. ఈ ఎగ్జాంపుల్లో 9 రూపీస్ మించకూడదు డిస్కౌంట్.
Clear, sir. This one example explains all the concept in forfeiture of shares. ఏంటి ఆ కాన్సెప్ట్ అంతా? ఎప్పుడైతే షేర్ హోల్డర్ కాల్ మనీ పే చేయడంలో ఫెయిల్ అవుతాడో అప్పుడు కంపెనీ నీ షేర్ ని ఫోర్ఫీట్ అంటే క్యాన్సిల్ చేస్తుంది. ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోయిందో నీ పెయిడ్ అప్ అమౌంట్ నీకు రిటర్న్ రాదు. కంపెనీ ఆ షేర్ ని ఇంకొకటి రీఇష్యూ చేసుకోవచ్చు. రీఇష్యూ అట్ పార్ చేయొచ్చు, ప్రీమియం చేయొచ్చు, డిస్కౌంట్ చేయొచ్చు. ఫర్ ది కండిషన్ ఏంటి? ఆ డిస్కౌంట్ అనేది అమౌంట్ పెయిడ్ బై ది ఒరిజినల్ షేర్ హోల్డర్స్ కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. ఒకసారి మీరు కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి చూడండి, బుక్ లో ఏముందో. ఏంటి ఫోర్ఫీచర్ మీన్స్? క్యాన్సిలేషన్ ఆఫ్ షేర్స్. ఎప్పుడు వెన్ అంట, వెన్ షేర్ హోల్డర్ ఫెయిల్స్ టు పే. ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అప్పుడు ఏం చేస్తారు? క్యాన్సిల్ చేస్తారు. ఎఫెక్ట్ ఏంటి? ఆ రోజు నుంచి నువ్వు మాకు మెంబర్వి కాదు, షేర్ హోల్డర్స్వి కాదు. సీజెస్ అంటే స్టాప్స్ అని, ఇంకా నీకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు నాకు ఒక బ్యూటిఫుల్ థాట్ వచ్చింది. ఏంటో థాట్ అంటే, 8 రూపీస్ పే చేశాను, ఇంకా 2 రూపీస్ నాకు అర్థమైపోయింది నా కండిషన్ బాగాలేదు అని. ఇంకా నా కంపెనీ నన్నేమో అప్రోచ్ అవ్వాల, ఫోర్ఫీట్ చేయలా. నేనే కంపెనీ దగ్గరికి వెళ్ళాను. మై డియర్ కంపెనీ, నేను ఈ అమౌంట్ పే చేయలేను, ఇదిగోండి మీ షేర్ మీరు తీసుకోండి, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అని అడుగుతున్నా. ఐ రిపీట్, ఇక్కడ కంపెనీ ఇనిషియేషన్ తీసుకోలేదు, నేనే అప్రోచ్ అయ్యాను కంపెనీని. సార్ నా కండిషన్ బాగాలేదు, టేక్ యువర్ షేర్ అండ్ గివ్ మై మనీ బ్యాక్ అని అంటే కంపెనీ ఓవర్ యాక్షన్ చేయొద్దు నాన్న, నీకు వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్. ఎవడైతే ఇలా వస్తాడో వాలంటరీగా దాన్ని సరెండర్ ఆఫ్ షేర్స్ అంటారు. సరెండర్ ఆఫ్ షేర్స్ అయినా ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్ అయినా ట్రీట్మెంట్ ఒక్కటే. ఏంటా ట్రీట్మెంట్? షేర్ క్యాన్సిల్ చేస్తారు, అమౌంట్ రిటర్న్ ఇవ్వరు. సరెండర్ ఆఫ్ షేర్స్ అంటే voluntary return of shares to the company by shareholder when he fails to call money. Note point is important. Treatment is same in both the cases. నువ్వు వాలంటరీగా వచ్చినా సరే సేమ్ యాక్షన్, నువ్వు రాకపోయినా సరే సేమ్ యాక్షన్. అంటే ఓవర్ యాక్షన్ చేయొద్దు అని దాని మీనింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. దెన్ కమింగ్ టు జర్నల్ ఎంట్రీస్. సింపుల్ సార్, టెల్ మీ షేర్ క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ రా? డెబిటా క్రెడిటా అండి? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఓకే, ఎంట్రీస్ అర్థం అవ్వాలి అంటే కొంచెం నీకు బాగా ఇష్యూ ఆఫ్ షేర్స్ చాప్టర్ తెలిసి ఉండాలి. కొంచెం ఆ చాప్టర్ని టచ్ చేస్తాను లైట్గా. ఇష్యూ ఆఫ్ షేర్స్లో ఎంట్రీస్ సార్. ఫస్ట్ ఎంట్రీ ఏంటన్నా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. సెకండ్ ఎంట్రీ, మనం వాడికి రిఫండ్ ఏమైనా ఉంటే షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. రిఫండ్ ఉంటే, రిఫండ్ లేకపోతే షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. థర్డ్ ఎంట్రీ, షేర్ అలాట్మెంట్ మనీ డ్యూ ఎంట్రీ. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. రిసీట్ టైంలో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఫస్ట్ కాల్ కూడా సేమ్, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. రిసీట్ టైంలో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి, షేర్ ఫైనల్ కాల్ డ్యూ ఎంట్రీ. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ 2 రూపీస్ టు షేర్ క్యాపిటల్ 2. నాకు అమౌంట్ రాలేదు, ఇప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం? నేను ఏమంటారు? అమౌంట్ రాకపోతే కాల్స్ ఇన్, అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ 2 రూపీస్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. ఎంతనన్నా? ఇక్కడ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ క్యాన్సిల్ అయిపోయింది.
కావాల్సిన అరియర్స్ పెండింగ్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ షేర్ని ఫార్ఫిట్ చేస్తున్నాను. షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత క్రెడిట్ అయింది, ఇక్కడ టోటల్లీ 10 రూపీస్ క్రెడిట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, షేర్ని తీసేయాలంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత క్రెడిట్ అయింది, 10 కదా, 10కి 10 మొత్తాన్ని తీసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసావు, ఇది ఏంటి, ఇది ఎంట్రీ మీనింగ్ ఏంటి, కావాల్సిన అరియర్స్ అంటే నాకు అమౌంట్ రావాలి. నీకు అప్పుడు లాజిక్ క్లియర్గా చెప్పాను ఫస్ట్ చాప్టర్లో చెప్పినప్పుడు. ఎందుకు డెబిట్ చేయను, అది నాకు అసెట్ కాబట్టి డెబిట్ చేసా. ఎందుకు అసెట్, నాకు అమౌంట్ రావాలి. ఇంకొస్తుందా ఇది, ఇంక రాదు, ఫార్ఫిషన్ జరిగిపోయింది కంటే. అంటే ఇది ఇక్కడ నుంచి తీసేయాలంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అంటే ఏమవుతుంది, 2 కాల్స్ ఇన్ అరియర్స్ ఎంతండి, 2 రూపీస్. టాలీ అయిందా ఎంట్రీ, ఎంత డిఫరెన్స్ ఉంది. Do you know what is this 8 rupees? That is paid money. That is profit to the company. Entry em rayali, 2 forfeited shares, or you can write 2 shares forfeited account. ఇక్కడ నీకు ఈ లాజిక్ అర్థం అవ్వాలి. వై వీఆర్ క్రెడిటింగ్ కాల్స్ ఇన్ అరియర్స్, ఎందుకు అంటే ఇక్కడ మనం అసెట్ గా రాసాము ఫస్ట్ చాప్టర్ లో కాబట్టి. ఈ లాజిక్ ఏ ఫ్యాకల్టీ డైరెక్ట్ గా ఎంట్రీ చెప్తారు, వాళ్ళు ఈ లాజిక్ ఏ ఫ్యాకల్టీ చెప్పరు. ఆ ఎంట్రీ చెప్పు అంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, 2 కాల్స్ ఇన్ అరియర్స్, 2 ఫార్ఫిటెడ్ షేర్స్. ఎందుకు క్రెడిట్ అయింది చెప్పరు. ఎందుకు క్రెడిట్ అయింది అంటే ఫస్ట్ చాప్టర్ లో అలా డెబిట్ అయింది. అంటే ఫస్ట్ చాప్టర్ లో అంటే ఇష్యూ జరిగినప్పుడు, కాల్స్ అడిగినప్పుడు అలా రాసుంటాం కాబట్టి దాని ఎఫెక్టే నీకు రివర్స్ పడుతుంది. ఈ ఎంట్రీ ఎప్పుడు నాన్న, మనం షేర్స్ ని ఫార్ఫిట్ చేసినప్పుడు. ఇదంతా ఎప్పుడు సార్ అంటే క్వశ్చన్ లో సెక్యూరిటీస్ ప్రీమియం లేకపోతే. క్వశ్చన్ లో కనుక సెక్యూరిటీస్ ప్రీమియం ఉండి అది మనకి వచ్చేసి ఉంటే ప్రాబ్లమే లేదు, మళ్ళీ ఎంట్రీ ట్రీట్మెంట్ సేమ్ అవుతుంది, సేమ్ యాజ్ కేస్ 1. అలా కాకుండా సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది, వాడు పే చేయలేదు, అప్పుడు ఏమవుతుంది, మనం 2 ప్రీమియం అని రాసి ఉండే అది తీసేయాలంటే ఏం చేయాలి, డెబిట్ చేయాలి. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్, ఇది కామన్. 2 కాల్స్ ఇన్ అరియర్స్, 2 ఫార్ఫిటెడ్ షేర్స్. నేను ఇది రెగ్యులర్ క్లాస్లో ఒక 1 అవర్ మాట్లాడి ఉంటాను, ఎలా ఏంటి ఎందుకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో. ఇక్కడ అంత టైం మాట్లాడలేం కాబట్టి కొంచెం బ్రీఫ్గా చెప్తున్నాను. ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్ మనకి 3 కేసెస్ వస్తాయి. కేస్ 1 ఏంటి సార్ అంటే షేర్స్ ఫార్ఫిట్ చేస్తూ ఉన్నాం, బట్ మనకి అక్కడ ఎలాంటి ఇఫ్ దెర్ ఈస్ నో సెక్యూరిటీస్ ప్రీమియం లేదు, అప్పుడు ఎంట్రీ ఏమవుతుందన్న షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, 2 కాల్స్ ఇన్ అరియర్స్, 2 ఫార్ఫిటెడ్ షేర్స్. సెకండ్ 1 ప్రీమియం ఉంది, పేమెంట్ జరిగిపోతే ప్రీమియం, సేమ్ యాజ్ కేస్ 1. అలా కాకుండా ప్రీమియం ఉంది, వాడు పే చేయలేదు, అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది, షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్, 2 కాల్స్ ఇన్ అరియర్స్, 2 ఫార్ఫిటెడ్ షేర్స్. నాకు ఇంకా క్లారిటీ కావాలి అంటే యూ హ్యావ్ టు వాచ్ రెగ్యులర్ క్లాసెస్ అండి. ఇప్పుడే చెప్పాను మనం రీఇష్యూ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇష్యూ ఎలా చేయొచ్చు, అట్ పార్ చేయొచ్చు, అట్ ప్రీమియం చేయొచ్చు, అట్ డిస్కౌంట్ చేయొచ్చు సార్, నో ప్రాబ్లం. వీ కెన్ రీఇష్యూ ఎట్ పార్, premium, or else we can reissue at discount also without any kind of objections. At par ki entry ante normal entry, bank account debit to share, premium ki entry anna bank account debit to share capital. ఇక్కడ ఇది హైలైట్ అవుతుందిరా, ఏంటో తెలుసా, ఇది మనం వీఆర్ ఇష్యూయింగ్ ఎట్ డిస్కౌంట్. మనకి ఎంత అమౌంట్ వస్తుంది, బ్యాంక్ అకౌంట్ మనకి ఇమాజిన్ 9 రూపీస్ వస్తుంది, రిమైనింగ్ డిస్కౌంట్ అకౌంట్ 1 రూపీ, టు షేర్ క్యాపిటల్ 10. ఇది డిస్కౌంట్ అని రాయకూడదు. ఎందుకు డిస్కౌంట్ అని రాయకూడదు, ఇక్కడ మనం ప్రాఫిట్ గా రాసుకున్నాం ప్రీవియస్ ఎంట్రీలో గుర్తుంటే. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, 2 కాల్స్ ఇన్ అరియర్స్, 2 షేర్, ఇది ప్రాఫిటే కదండి, మనం ఈ ప్రాఫిట్ ని ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కడ సార్, వైల్ యు ఆర్ ఇష్యూయింగ్ ఎట్ డిస్కౌంట్. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది సార్ అంటే డిస్కౌంట్ ప్లేస్ లో షేర్స్ ఫార్ఫిటెడ్. ఈ ఎంట్రీకి ప్రీవియస్ ఆ ఎంట్రీకి రెండింటికి లింక్ ఉంటుంది సార్.
ఈ డిస్కౌంట్ ని ఆ ఫోర్ ఫ్యూచర్ ప్రాఫిట్ తో యూటిలైజ్ చేసుకోవాలి. కొన్ని నోట్ పాయింట్స్, మనకి ఏదైనా ప్రాఫిట్ వస్తే వీ షుడ్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. కేస్ ఏ, ఇప్పుడు టోటల్ షేర్స్ రీఇష్యూ చేస్తే మనం ట్రాన్స్ఫర్ చేసిన రిజర్వ్ ఎంత సార్ అంటే టోటల్ ఇన్కమ్ ఇన్ షేర్స్ ఫార్ఫిటెడ్. దీనిపైన డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సార్. నోట్స్ దీనికంటే బాగా ఎవడు ఇవ్వలేడు. నీకు గుర్తుంటే రీఇష్యూ షేర్స్ మొత్తం రీఇష్యూ చేస్తే మనం పంపించాల్సింది మొత్తం బ్యాలెన్స్ అలా కాకుండా కొంచెమే రీఇష్యూ చేస్తే వీ హ్యావ్ టు షేర్ ప్రపోర్షనేట్లీ టు క్యాపిటల్ రిజర్వ్. డీటెయిల్డ్ గా నేను నోట్స్ ఇచ్చాను, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ హౌ ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్ ఈజ్. ఊరికి ఒక క్వశ్చన్ చూద్దాం, వర్క్ బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 28. 28 లో క్వశ్చన్ నెంబర్ 1. ఐసిసి లిమిటెడ్ ఫోర్ఫీటెడ్ 500 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 ఈచ్ fully called up which issued at premium of 20%. క్వశ్చన్ లో ప్రీమియం ఉంది. పాయింట్ ఏంటంటే అది పే చేసాడా లేదా, పే చేస్తే ప్రాబ్లం, చేయకపోతేనే ప్రాబ్లం. అమౌంట్ పేయబుల్ ఆన్ షేర్స్ వర్ అప్లికేషన్ 2 రూపీస్, అలాట్మెంట్ 5, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 5, మొత్తం చేస్తే 12 రూపీస్. అప్లికేషన్ మనీ వాజ్ పెయిడ్ బై ది షేర్ హోల్డర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది షేర్స్. అంటే మీనింగ్ ఏంటి, వాడు ఏమేం పే చేయలేదురా, అలాట్మెంట్ మనీ పే చేయలేదు, కాల్ మనీ అంటే వాడు ప్రీమియం మనీ పే చేయలేదు. ఎలా చెప్పారు సార్, ప్రీమియం ఎంత 2 రూపీస్, అప్లికేషన్ 2 అంటే డెఫినెట్లీ ప్రీమియం పే చేయలేదని అర్థం, కామన్ సెన్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏమంటున్నాడు, వాటిల్లో రిమైనింగ్ టోటల్ షేర్స్ లో 300 షేర్స్ ని రీఇష్యూ చేశారంట at 8 rupees. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యాపెండ్ సార్, హౌ మెనీ షేర్స్ హీ హ్యాస్, టోటల్ ఫర్ఫిటెడ్ షేర్స్ ఎన్ని, ఫర్ఫిటెడ్ 500 షేర్స్. ఇక్కడ ఏముంది, ప్రీమియం ఉంది, పెయిడా అన్పెయిడా, అన్పెయిడ్. ఏమొస్తుంది అప్పుడు ఎంట్రీ, షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, we should also debit securities. Sir, why sir, we recorded as a income, మనం క్యాన్సిల్ చేయాలి. టు షేర్, ఇది ఇలా కాదు, మన ఎంట్రీ కరెక్ట్, ఏం రాస్తాం, టు కాల్స్ ఇన్ అరియర్స్, రిమైనింగ్ అంతా ఏమవుతుంది, టు ఫార్ఫిటెడ్, ఇది కరెక్ట్ కాదు, మనదే కరెక్ట్, టు కాల్స్ ఇన్ అరియర్స్, బ్యాలెన్స్ విల్ బి టు షేర్ ఫార్ఫిటెడ్. At the time of reissue, they can issue at a discount. Entry ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్, డిస్కౌంట్ ప్లేస్ లో ఫోర్ఫీటెడ్ షేర్స్ టు షేర్ క్యాపిటల్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు సిఆర్, క్యాపిటల్ రిజర్వ్. క్లారిటీ కోసం ఒకసారి మీరు చూసుకోండి సార్. ఇలా సింగిల్ గా క్వశ్చన్ అడుగుతాడా అంటే ఐ కాంట్ సే ఎస్ ఆర్ నో, ఇట్ డిపెండ్స్ ఆన్ ది పేపర్ సెట్టర్స్. కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఈ ఫోర్ ఫీచర్ ని అక్కడ ఉన్నటువంటి బోనస్ ఇష్యూని బైబ్యాక్ ని రెండింటిని కలిపేస్తాడు. అలాంటి క్వశ్చన్ నేను 1 or 2 చేస్తాను సార్, చేసి మీకు పంపిస్తాను. సో ఇక్కడతో వి కంప్లీటెడ్ ఫోర్ ఫీచర్ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈ చాప్టర్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇగ్నోర్ చేస్తారు. నేను కూడా బిగినింగ్ ఆఫ్ ది వీడియో వెయిటేజ్ గురించి చెప్తున్నప్పుడు షేర్స్ అండ్ డిబెంచర్స్ నుంచి పెద్దగా వెయిటేజ్ రాదండి, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పాను. దాని మీనింగ్ కంప్లీట్గా అసలు చాప్టర్ వదిలేమని కాదు. ఎవరైతే 40 మార్క్స్ కోసం చూస్తున్నారో వాళ్ళని వదిలేమని చెప్పా. అది కూడా ఇఫ్ దే ఆర్ ఫస్ట్ టైం లిజనర్స్. నో సార్, నాకు టైం ఉంది, రిస్క్ తీసుకొని అనుకున్న వాళ్ళు చదవాలి సార్. అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. నేను చెప్పింది ఏంటి, ప్రాక్టీస్లో ఎక్కువ టైం దానికి ఇవ్వద్దు అని చెప్పాను. దట్ డజంట్ మీన్ కంప్లీట్లీ స్కిప్ ఇట్.
ప్రతి చాప్టర్ కూడా నేను ఏదైతే మెటీరియల్ ఇచ్చానో మెటీరియల్ ఉన్న కాంటెంట్ డెఫినెట్లీ చూసుకొని వెళ్ళండి. నేను ఇచ్చిన కాంటెంట్ అంతా బ్రీఫ్గా సింపుల్గా ప్రతి పాయింట్ని టచ్ చేస్తూ ఇచ్చాను. ఎగ్జామినర్ ఎంసీక్యూ అడిగే ప్రతి పాయింట్ నేను కవర్ చేశాను. కావాలంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఎంసీక్యూ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన బుక్లో కవర్ అయి ఉంటుంది. నేను కూడా డెఫినెట్లీ ఎగ్జామ్ అయిన తర్వాత ఆ పేపర్ అనాలిసిస్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ ఎగ్జామినేషన్ పేపర్లో ఎన్ని మార్క్స్ మనం ఈ మారథాన్లో కవర్ చేసాం, ఎన్ని మార్క్స్ మన మెటీరియల్ నుంచి వచ్చాయి అనేది నేను డీటెయిల్ వీడియో ఒకటి చేస్తాను. అది ఎగ్జామినేషన్ తర్వాత డెఫినెట్లీ. సో సెక్షన్ నెంబర్ 53 issue of shares at discount is prohibited. Section number 54 sweat equity shares. Section number 55 issue of preference shares. ఈ చాప్టర్ గురించి మాట్లాడాలి అంటే ఆల్రెడీ మీకు కంపెనీ లాలో దెర్ ఇస్ ఎ చాప్టర్ కాల్డ్ షేర్ క్యాపిటల్. అక్కడ డీటెయిల్ డిస్కషన్ ఆల్రెడీ సార్ మాట్లాడారు. ఏంటి షేర్ క్యాపిటల్ గురించి మాట్లాడాలి అంటే షేర్ క్యాపిటల్స్ ఆర్ 2 types. One is equity share capital, second one is preference share capital. ఇప్పుడు నేను I will tell you one definition, you will tell another definition, okay? Equity share capital means which is not a preference share capital. You tell me what is the definition of preference share capital? That only, no? Yeah, preference share capital means which is not a equity share capital. అలా కాదు. See, preference share capital కి ఈక్విటీ షేర్ క్యాపిటల్ కి డిఫరెన్స్ ఓకే. జోగియల్గా చెప్పాలంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు లైక్ మదర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు లైక్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ, దే ఆర్ లైక్ వైఫ్స్. సో ఎప్పుడు కూడా జనరల్ సెన్స్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ, నో జెండర్ డిస్క్రిమినేషన్ ఫర్ మీ స్పెషల్లీ. సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఎప్పుడు కూడా వాళ్ళ సన్కి మంత్లో వచ్చిన శాలరీలో తనకేదో డబ్బులు ఇచ్చేయాలి, తనకేదో గోల్డ్ కొనాలి, లేదా తనకేదో చీరలు కొనాలి అని ఎక్స్పెక్ట్ చేయరు. అలా అని సన్ నెలకి ఒక 5,000 6,000 ఇస్తే వద్దు అని కూడా అన్నారు. ఐ రిపీట్, వాళ్ళకు వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేయరు. మనం ఏదైనా ఇచ్చినా సరే నో అని చెప్పరు. అది స్పెషాలిటీ ఆఫ్ మదర్స్. అదే మీ లైఫ్ పార్ట్నర్ అనుకోండి, నీకు సాలరీ క్రియేట్ అయిన నెక్స్ట్ మినిటే రెడీగా ఉంటారు. వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయి, లైక్ మంత్లీ గ్రోసరీస్ అనో, లేకపోతే సమ్ ఇంపార్టెంట్ థింగ్ మేకప్ అనో, బ్యూటీ థింగ్స్ అనో ఏవో ఉంటాయి. సో అంటే ఇక్కడ నా ఆవేదన ఏంటి సార్ అంటే మదర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్విటీ షేర్ హోల్డర్. నువ్వు నీ వైఫ్కి ఇచ్చిన తర్వాత నీ పిల్లల చదువుల కోసం పక్కన అమౌంట్ పెట్టుకున్న తర్వాత మొత్తం నీ ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలితే అది కూడా నీకు నచ్చితే నువ్వు ఇస్తేనే తీసుకుంటారు. షీ ఈజ్ ఈక్విటీ షేర్ హోల్డర్. నీ వైఫ్, నీ లైఫ్ పార్ట్నర్ ఈజ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ అంటే ప్రిఫరెన్స్ ఉంటుంది 2 సిట్యువేషన్లో. ఒకటి, డివిడెండ్ టైంలో ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి, మిగిలితేనే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. సెకండ్, ఎప్పుడైనా కంపెనీ కనుక క్లోజ్ అయిపోతే, లిక్విడేట్ అయిపోతే, సెటిల్మెంట్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి, మిగిలితే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. సరే, డిఫరెన్స్ ఏంటి ప్రిఫరెన్స్ షేర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అంటే ఇద్దరికీ కూడా మీటింగ్లో ఇద్దరికీ కూడా ఓనర్షిప్లో ఓనర్షిప్లో షేర్ ఉంటుంది. కానీ మీటింగ్లో కూర్చొని ఓట్ చేసే రైట్ ఎవరికి ఉండదన్న ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఉండదు. ఓటింగ్ రైట్ ఈజ్ ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉంటుంది.
కానీ 2 కేసెస్లో మాత్రమే ఎవరికి ఉంటుంది షేర్, ఆ 2 కేసెస్లో మాత్రమే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఆ ఓట్ చేసే రైట్ ఉంటుంది. అవి ఏంటి అనేది ఇక్కడ అవసరం లేదు, అది లాలో, అది కూడా ఫైనల్ లాలో ఇక్కడ అవసరం లేదు. ఓన్లీ 2 సిచ్యువేషన్లో మాత్రమే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా ఓట్ చేసే రైట్ ఉంటుంది. నార్మల్లీ వాళ్ళకి రైట్ ఉండదు. నెక్స్ట్ అలానే మీకు గుర్తుంటే ఈక్విటీ షేర్ హోల్డర్ ఇచ్చే డివిడెండ్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, అది మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇయర్లో లాస్ వచ్చింది అనుకోండి, డివిడెండ్ ఇవ్వరు. ఇంకో ఇయర్లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 1% ఇవ్వచ్చు, ఇంకో ఇయర్ 2% ఇవ్వచ్చు. ఫిక్స్డ్ డివిడెండ్ ఏమి ఉండదు. కానీ మన ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఫిక్స్డ్ డివిడెండ్ ఇస్తారండి. ఎలా అయితే డిబెంచర్ హోల్డర్స్కి ఇంట్రెస్ట్ ఇస్తారో ఫిక్స్డ్గా, మన వాళ్ళకి కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఇంట్రెస్ట్, ఫిక్స్డ్ అమౌంట్ డివిడెండ్ ఇస్తారు. అయితే వీటిల్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నారు నాన్న. రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ప్రతి ప్రిఫరెన్స్ షేర్కి కొంత టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ అనుకోండి. 5 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి డివిడెండ్ ఇస్తాం. 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైతే మనం షేర్ ఇచ్చామో ఆ షేర్ని వెనక్కి తీసుకొని వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చేస్తాం మనం వాళ్ళకి. అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళ షేర్ వాళ్ళకి రిటర్న్ మనం తీసేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే, షేర్ని వెనక్కి రిడీమ్ చేస్తే, రీపేమెంట్ చేస్తే, రిడీమబుల్ అంటే రీపేమెంట్, దట్ ఈస్ కాల్డ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. అలా కాకుండా లైఫ్ లాంగ్ నేను ఓన్లీ డివిడెండ్ మాత్రమే ఇస్తాను, వాళ్ళకి ఎలాంటి రీపేమెంట్ చేయను అని చెప్తే, దట్ ఈస్ కాల్డ్ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఓకేనండి. బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఎక్కడ కూడా ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయట్లేదు. ఓకేనండి. సో రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ ఏం చెప్పాను నాన్న, కొంత పాయింట్ ఆఫ్ మనం ఏం చేయాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలి. ఇది కొన్ని నోట్ పాయింట్ చూడండి అందరూ. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013, నో కంపెనీ కెన్ ఇష్యూ irredeemable preference shares. 2013 కంటే ముందు there is a chance, but no, it is prohibited. So redemption of preference shares treatment ఏంటి సార్ అంటే సేమ్ యాజ్ బైబ్యాక్ నాన్న. అక్కడ మనం ఏం చేస్తాం, బైబ్యాక్లో ఈక్విటీ షేర్స్ తీసుకుంటాం, వాళ్ళకి అమౌంట్ ఇస్తాం. ఇక్కడ ఏంటి, ప్రిఫరెన్స్ షేర్స్ అమౌంట్ ఇస్తాం, రెండు ఒకటే. కాకపోతే అక్కడ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అన్నారు, ఇక్కడ redemption of preference shares అన్నారు. In case of redemption of preference shares, company should transfer to the extent of nominal value of the preference share to CRR. గుర్తుందారా, సెక్షన్ నెంబర్ 69. ఇక్కడ కూడా సేమ్. ఫ్రెష్ ఇష్యూ అయితే నో నీడ్ టు ట్రాన్స్ఫర్, సేమ్ యాజ్ బైబ్యాక్ నన్న. నువ్వు బైబ్యాక్ చదివితే ప్రిఫరెన్స్ షేర్స్ 50% అయిపోయినట్టే. కాకపోతే ఇక్కడ ఓన్లీ పాయింట్ ఏంటంటే కొన్ని రిజర్వ్స్ ఇక్కడ నాట్ అలౌడ్ టు ట్రాన్స్ఫర్ టు CRR. This is the only special point while comparing with buyback of shares. ఇప్పుడు నేను మాట్లాడబోయే ఈ రిజర్వ్స్ అన్నీ కూడా మనం CRRకి పంపించడానికి అలౌడ్ కాదు యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్. ఏంటా రిజర్వ్స్? ఫస్ట్ వన్ సెక్యూరిటీస్ ప్రీమియం, సెకండ్ వన్ ఫోర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్. ఇది ఎక్కడ వస్తుంది గుర్తుందా? షేర్స్ ఫోర్ఫీటెడ్ అకౌంట్, బేబీ లిమిటెడ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్, క్యాపిటల్ రిజర్వ్, డెవలప్మెంట్ రిబేట్ రిజర్వ్, ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్. ఈ 6 రిజర్వ్స్ కూడా మనకి CRRకి పంపించడానికి అలౌడ్ కాదు. అంటే నీకు గుర్తుంది అక్కడ మనం ఏం రాసాం, జనరల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు CRR. ఇక్కడ ఈ రిజర్వ్స్ మనం యూటిలైజ్, ఇవి కాకుండా యూ కెన్ యూస్ ఎనీ అదర్ రిజర్వ్స్ టు ట్రాన్స్ఫర్ టు CRR. జాగ్రత్త, ఇక్కడ MCQ టెస్ట్ చేయొచ్చు ఆర్ ప్రాబ్లమే పడవచ్చు. ప్రాబ్లం పడితే సేమ్ యాజ్ బైబ్యాక్ రా. ఇదిగోండి, నేను ఇక్కడ నా అనాలిసిస్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ నోట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందాక నేను పాయింట్ చెప్పాను, నాట్ అలౌడ్ రిజర్వ్స్లో ఏ రిజర్వ్స్ చెప్పాను రా? 6 రిజర్వ్: సెక్యూరిటీస్ ప్రీమియం, ఫోర్ఫీటెడ్ షేర్స్ అకౌంట్, ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్, క్యాపిటల్ రిజర్వ్, నెక్స్ట్ డెవలప్మెంట్ రిబేట్ రిజర్వ్. ఈ పాయింట్ జనరల్లీ ఈ రిజర్వ్ అనేది మనకి నాట్ అలౌడ్ నాన్న. కానీ కంపెనీ స్పెసిఫిక్గా రెజల్యూషన్ పాస్ చేసుకొని
యూటిలైజ్ చేసుకుందాము అంటే ఓకే. అలానే క్వశ్చన్లో కూడా చూడండి, యాజ్ పర్ కంపెనీ సెక్ట్ 2013 కంపెనీ కెనాట్ యూజ్ డెవలప్మెంట్ రిబేట్ రిజర్వ్ ఫర్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. బట్ ఇఫ్ ద క్వశ్చన్ స్పెసిఫైస్ దట్ పర్టికులర్లీ ద కంపెనీ యూజెస్ డిఆర్ఆర్ దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్. క్వశ్చన్లో క్లియర్గా చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో డెవలప్మెంట్ రిబేట్ రిజర్వ్ ఒక 1 lakh రూపీస్ ఉంది. వాడు ఏం చెప్పాడంటే కంపెనీ యూజెస్ 20,000 ఫర్ ట్రాన్స్ఫరింగ్ సిఆర్ఆర్ అని చెప్పాడు అనుకోండి, మనం వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ 20,000. ఏం చెప్పకపోతే ఏమి యూజ్ చేయకూడదు. జనరల్లీ డెవలప్మెంట్ రిబేట్ రిజర్వ్ ఈజ్ ఏ నాట్ అలౌడ్ రిజర్వ్. స్పెసిఫిక్గా చెప్తే చెప్పినంత వరకు మాత్రమే తీసుకోండి. నెక్స్ట్, maximum tenure of redeemable preference shares. This is also most expected MCQ. గుర్తుపెట్టుకోండి, 20 years. నేను ఈ మ్యారథాన్లో చాలా దగ్గరలో ఎక్స్పెక్టెడ్ MCQ అని చెప్పాను. ఇఫ్ మై గెస్ ఈజ్ కరెక్ట్, అక్కడి నుంచే నీకు అట్లీస్ట్ 2 to 3 MCQs కనిపిస్తాయి ఎగ్జామినేషన్ పేపర్లో. సో మ్యాక్సిమం నువ్వు రిడీమబుల్ ప్రిఫరెన్సెస్ ఇష్యూ చేస్తే అది 20 years కంటే క్రాస్ అవ్వకూడదు. నెక్స్ట్, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఎక్సెప్షన్స్? ఒకవేళ ఆ కంపెనీ కనుక ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో ఉంటే వాళ్ళు 20 క్రాస్ అవ్వచ్చు, బట్ 30ని మించకూడదు. అది కూడా ప్రతి ఇయర్లో వాళ్ళు 10% రిడీమ్ చేసుకుంటూ రావాలి. సో ఇన్ఫ్రా వాళ్ళకైతే 30, అదర్ పీపుల్కి 20. నెక్స్ట్, అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ అంటావా, సేమ్ యాజ్ బైబ్యాక్ రా. డ్యూ ఎంట్రీ టైంలో అక్కడ ఏం రాసాం, షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్. ఇక్కడ ఏమవుతుంది, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. పేమెంట్ ఎంట్రీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. అట్ ప్రీమియం అయితే అక్కడ గుర్తుందా, సేమ్ రా, కాకపోతే ఈక్విటీ ప్లేస్ లో ప్రిఫరెన్స్ వస్తుంది అంతే. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్ గుర్తున్నాయా, సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఇక్కడ కూడా చూడండి, పాయింట్స్ టు బి రిమెంబర్డ్. నేను ఎప్పుడైతే నా ప్రతి చాప్టర్ వెనక ఆల్మోస్ట్ ఇఫ్ పాసిబుల్ స్పెషల్లీ ఫస్ట్ చాప్టర్లో నేను లాస్ట్లో పాయింట్స్ టు బి రిమెంబర్డ్ అని రాశాను. ఎప్పుడైతే అది ఇచ్చాను ఆ పాయింట్స్, ఒకటి అవి MCQకి ఇంపార్టెంట్ అయి ఉండాలి, లేదా ప్రాబ్లం చేయడానికి ఇంపార్టెంట్ అయి ఉండాలి. ఫస్ట్ వన్, నాట్ అలౌడ్ రిజర్వ్స్, అది ఒకటి చూసుకోవాలి. సెకండ్ వన్, యూ కెన్ యూజ్ సెక్యూరిటీస్ ప్రీమియం ఫర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్రీమియం. ఇది ప్రీమియం అనేది మనకి దేనికి నాట్ అలౌడ్ నాన్న, ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్. కానీ అడ్జస్ట్మెంట్ గుర్తుందా, ఎప్పుడు అడ్జస్ట్మెంట్, ఒకవేళ కంపెనీ కనుక రిడమ్షన్ చేసినప్పుడు అట్ ప్రీమియం చేస్తుంటే అది లాస్ అవుతుంది, మనం వీ కెన్ రైట్ ఆఫ్ దట్ లాస్ విత్ దిస్ ప్రీమియం. నెంబర్ 3, ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి సార్ అంటే నామినల్ వాల్యూ ఆఫ్ షేర్స్ రిడీమ్డ్ మైనస్ నామినల్ వాల్యూ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ, సేమ్ యాజ్ బైబ్యాక్. సెక్షన్ నెంబర్ 69. క్వశ్చన్ పాయింట్ నెంబర్ 4, అకౌంట్ ట్రీట్మెంట్ ఇస్ సిమిలర్ టు బైబ్యాక్, ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, షేర్స్ ప్లేస్ లో redeemable preference shares or preference shares, remaining anta same. Point number 5, company cannot issue irredeemable preference shares. ఇందాక మాట్లాడుకోవడానికి చేయకూడదు. మాక్సిమం టెన్యూర్ ఎంత అండి, 20 years. ఇన్ఫ్రా కంపెనీస్ అయితే 30 years. ఎంత అమౌంట్ పే చేస్తాం, అమౌంట్ టు బి పెయిడ్ మైనస్ నాన్ ట్రేసబుల్ అయితే మనం వాళ్ళకి కేవలం బ్యాలెన్స్. ఇది ఒక క్వశ్చన్లో వస్తుంది, అందుకే ఇక్కడ నేను రాశాను స్టూడెంట్కి ఈజీగా ఉండడం కోసం. సో దిస్ ఈజ్ హౌ ప్రిఫరెన్స్ షేర్స్. మీరు ప్రాబ్లం చూసినా సరే ఇదే కాంటెంట్ పైన ఉంటాయి. ఇక్కడ మనకి ప్రాబ్లం చేయడం ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ తెలిస్తే ప్రాబ్లం ఎవరైనా చేస్తారు. ప్రాబ్లమ్స్ మీరు చూసుకోవచ్చు, ఓకేనా. బైబ్యాక్ తెలిసి అయిపోయినట్టేరా. ఓకే, సో లెట్స్ మీ స్టార్ట్ షెడ్యూల్ 3, నథింగ్ బట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీ. దిస్ చాప్టర్ weightage of 16 marks, 14 marks question plus 2 mark MCQ డెడ్ ఈజీ ఉంటుంది, ఎవరైనా చేయగలరు సార్. ఈవెన్ మనం ప్రిపేర్ అవ్వకపోయినా సరే అకౌంట్స్ నాలెడ్జ్ ఉంటే చేయొచ్చు. ప్రాబ్లం అంతా ఈ 14 mark క్వశ్చన్తోనే. 14 marks క్వశ్చన్ ఈయన ఎగ్జామినేషన్లో నాకు 14 out of 14 కావాలి అని నువ్వు ట్రై చేస్తే కష్టం. చాలా మంది స్టూడెంట్స్ ఈ చాప్టర్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు, దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. నా సజెషన్, నా మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలా ఉంటుందంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ చాప్టర్, 14 marksకి
10 మార్క్స్, మినిమం 10, మాక్సిమం 10 కాదు, మినిమం 10, 10 ప్లస్ పడాలి, 10 మినిమం. ఏం చేస్తే 14 మార్క్స్ వస్తాయో, 10 మార్క్స్ వస్తాయో అవుట్ ఆఫ్ 14 నేను చెప్తాను సార్. షెడ్యూల్ 3 చాప్టర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెయిటేజ్ 16 మార్క్స్, 16కి నీకు మినిమం 11 to 12 మార్క్స్ రావాలి. నెక్స్ట్ 1.5 to 2 hours టైం, పర్లేదు టైం తీసుకున్నా, ఎందుకంటే మంచి వెయిటేజ్ చాప్టర్ కాబట్టి. విల్ సాల్వ్ 1 or 2 ప్రాబ్లమ్స్ ఆల్సో, నీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం వినే వాళ్ళకి కూడా అర్థమవుతుంది సార్, చాలా డీటెయిల్డ్గానే మాట్లాడతాను. దానికంటే ముందు ఈ చాప్టర్లో ఒక 4 సెక్షన్స్ ఎంసీక్యూకి ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంట్ అని చెప్తున్నావు నువ్వు అడగవచ్చు అని అనుకోవచ్చు. దట్ ఈస్ వాట్ అవర్ సిఎంఏ అండ్ సిఏ కోర్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అన్ఇంపార్టెంట్ చెప్పడం ఈజీ, ఇంపార్టెంట్ చెప్పడం కష్టం. సెక్షన్ నెంబర్ 128 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే, ఎవ్రీ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ యూ టెల్ మీ నాన్న, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనకు తెలుసు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సోల్ ప్రొప్రైటరీకి కంపల్సరీ అంటే కాదు, పార్ట్నర్షిప్కి ఇట్స్ డిపెండ్ అపాన్ ది పార్ట్నర్షిప్ యాక్ట్. కానీ ప్రతి కంపెనీ, ఎవ్రీ కంపెనీ షుడ్ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎవరు చెప్పారు సార్ అంటే సెక్షన్ నెంబర్ 128 చెప్పింది. ఇక్కడ సెక్షన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్. సెక్షన్ నెంబర్ 128 కంపెనీస్ యాక్ట్ 2013 says every company should maintain books of accounts. సెక్షన్ నెంబర్ 129 సబ్సెక్షన్ 1. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే, ఎవ్రీ కంపెనీ షుడ్ ప్రిపేర్ ఇట్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ షెడ్యూల్ 3 అని చెప్తుందండి. డోంట్ ఆస్క్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే, బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో, సోసి అండ్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంట యాజ్ పర్ షెడ్యూల్ నెంబర్ 3. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ క్లాస్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 129 సబ్సెక్షన్ 2. ఏవైతే ఇక్కడ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసామో ఈ స్టేట్మెంట్స్ ని ఎట్ ఏజిఎం అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ప్లేస్ చేయాలి. ఎవరు సార్ అంటే బిఓడి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఏజిఎం లో వీటిని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 129 సబ్సెక్షన్ 3 ప్రిపరేషన్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి సార్? ఒకసారి మాట్లాడాను రెగ్యులర్ క్లాస్లో, బట్ సిఎంఎంటర్ లెవెల్లో అవసరం లేదు. పేరెంట్ కంపెనీ ప్రిపేర్ చేయాలి, హోల్డింగ్ కంపెనీ ప్రిపేర్ చేయాలి. మీకు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి చాలు. ఈ 4 సెక్షన్స్ ఇంపార్టెంట్ అండి. 128 బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమని చెప్తుంది. 129 సబ్సెక్షన్ 1 we have to prepare our financial statements as per schedule 3 అని చెప్తుంది. 129 సబ్సెక్షన్ 2 ఏవైతే స్టేట్మెంట్స్ ప్రిపేర్ అయ్యాయో వాటిని అట్ ఎవ్రీ ఏజిఎం బిఓడి ప్లేస్ చేయాలి ఉంటుంది. 129 సబ్సెక్షన్ 3 ఇట్స్ రిలేటెడ్ టు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాట్ డస్ ఇట్ మీన్? దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇన్ సిఎంఏ ఇంటర్ లెవెల్. సో షెడ్యూల్ 3ని ఇప్పుడే చెప్పాను. షెడ్యూల్ 3లో 3 డివిజన్స్ ఉంటాయి సార్. డివిజన్ 1, డివిజన్ 2, డివిజన్ 3. డివిజన్ 1 అనేది ఏ కంపెనీస్ అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాయో వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. డివిజన్ 2 అనేది ఏ కంపెనీస్ అయితే ఇండియాస్ ఫాలో అవుతున్నావో వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. డివిజన్ 3 అనేది అప్లికబుల్ టు ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా ఎంసీక్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. I repeat, section number 128 speaks about maintenance of books of account. 129(1) discussing about financial statements as per schedule 3. 129(2) discuss about AGM by BOD. 129 subsection 3 consolidated financial statements. Schedule 3 consists of 3 divisions.
division 1, division 2, division 3. Division 1 is speaks about, or it's applicable to, sorry. Division 1 is applicable to companies which are following accounting standards. Division 2 is applicable for companies which are following Ind AS. Division 3 is applicable for all NBFCs. NBFCs means non-banking financial companies. Clear, sir? Yeah. Last MCQ lo last part. Schedule 3 lo again 2 parts ga divide cheyochu. You can say part 1 or part 2 or part A or part B. Part 1 balance sheet, part 2 P&L. ikkada varaku MCQ ki. సో ఫస్ట్ P&L చూద్దాం, తర్వాత బ్యాలెన్స్ షీట్ చూడొచ్చు. P&L సార్ ఇదే కదా సార్ P&L అకౌంట్ అంటే, అంతే కదా నాన్న. క్రెడిట్ సైడ్ బై గ్రాస్ ప్రాఫిట్, క్రెడిట్ సైడ్ ఆల్ ఇన్కమ్స్, డెబిట్ సైడ్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్. మన CMA ఫౌండేషన్ లో అదే ఫార్మేట్ నేర్పించారు. CMA ఇంటర్ గ్రూప్ 1 లో అదే ఫార్మేట్ నేర్పించారు. గ్రూప్ 2 లో కూడా మనం ఇదే ఫార్మేట్ ఫాలో అయ్యాం. ఇదే ఫార్మేట్ మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి అదే మనకు నేర్పించారు. కానీ మనం ఏం చేసినా ప్రాక్టికల్ లైఫ్కి దగ్గరగా ఉండాలి. ఇదంతా నేర్చుకున్నాం కదా, ఇప్పుడు నేను రిలయన్స్ కంపెనీ P&L అకౌంట్ ఓపెన్ చేస్తాను, రెండింటిని కంపేర్ చేద్దాం. This is a statement of profit and loss, nothing but P&L account for the recent 31st March 2024. మనం నేర్చుకున్నది ఏంటి సార్? ఇక్కడ ఏం కనిపిస్తుంది సార్? ఫార్మేట్ సేమ్ ఉందా సార్? మనం నేర్చుకున్నది ఒక T షేప్ లో నేర్చుకున్నాం. డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఉన్నాయి, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉన్నాయి. మరి నువ్వు ఏంటన్నా? ఓకే, ఇప్పుడు ఆగిపోయింది ఇది, ఇప్పుడేనా? జస్ట్ నో. సో స్క్రీన్ పైన P&L అకౌంట్ ఆఫ్ రిలయన్స్ కంపెనీ ఉంది, రీసెంట్ స్టేట్మెంట్. నువ్వు CMA ఇంటర్ క్వాలిఫై అయిపోయావు. మరి ఈ స్టేట్మెంట్ చూస్తే అసలు నీకు మొత్తం డిఫరెంట్గా కనిపిస్తుంది. కావాలంటే ఒకసారి చూడు, నేను జూమ్ ఇన్ చేస్తాను. మనం నేర్చుకున్నది ఒకటి, ఇక్కడ ఉన్నది ఇంకొకటి. ఎందుకు సార్ ఇంకొకటి ఉంది సార్ ఇక్కడ అంటే, మనం నేర్చుకున్నది షెడ్యూల్ 3 కాదు. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 129 subsection 1, every company should prepare their ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ షెడ్యూల్ నెంబర్ 3. నాకు ఇలా రాసి సార్, మీరు ఇలానే డ్రా చేయండి అంటే దవడకేసి కొడతారమ్మా. ఎందుకంటే దే హ్యావ్ టు కంప్లై సెక్షన్ నెంబర్ 129 subsection 1 కాబట్టి. అంటే ఇప్పుడు నువ్వు ఇది కూడా నేర్చుకోవాలి. నేను ఇక్కడ చూపించేది ఇది నా స్టేట్మెంట్స్ కాదు నాన్న, రిలయన్స్ కంపెనీ స్టేట్మెంట్స్. జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేయి. రిలయన్స్ కంపెనీ P&L అకౌంట్ లో ఇన్కమ్ సైడ్ ఏమున్నాయి చూడరా. వాల్యూ ఆఫ్ సేల్స్ అంటే లాస్ట్ ఇయర్ లో రిలయన్స్ కి గూడ్స్ ఉంటాయి కదా సార్, చాలా సేల్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చిందంట? 5,336 crores రూపీస్ కాదు అది. అలానే దాని తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ సర్వీసెస్. సర్వీసెస్ అంటే ఏంటి సార్? రిలయన్స్ కి ఏమున్నాయి? సర్వీస్ సెక్టర్, జియో, ఇంకా పెట్రోల్ ఇస్ ఏ గూడే కదా. ఇంకేమున్నాయి సార్ సర్వీసెస్ రిలయన్స్ నుంచి? జియో ఈజ్ ఓకే. ఇంకా
రిలయన్స్ నుంచి వాళ్ళకి వైఫైస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి సర్వీసెస్ అన్ని నుంచి కొంత అమౌంట్ వచ్చింది, ఆ రెండు కలిపితే కొంత రెవెన్యూ జిఎస్టి నుంచి కొంత మీకు జిఎస్టి ఐడియా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ మనం ఎక్కువ పే చేస్తే మనకి రిఫండ్ వస్తుంది. జిఎస్టిలో కూడా యు నో ద ఐటీసీ కాన్సెప్ట్ ను, జిఎస్టి కొంత రికవర్ అయింది. సో టోటల్లీ నెట్ వాళ్ళకి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్, ఇది ఇంపార్టెంట్ అన్న, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఏంటి, అదర్ ఇన్కమ్ అన్నాడు. ఎక్స్పెన్సెస్ లో కొన్ని ఐటమ్స్ రాశాడు, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అని సో. ఇప్పుడు నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫార్మేట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ నీకు ఇది గుర్తుండాలి అంటే దీనిపైన అవగాహన ఉండాలి, నార్మల్ P&L అకౌంట్ పైన. యూ టెల్ మీ, P&L అకౌంట్ లో దానికంటే ముందు మనం ఏం ప్రిపేర్ చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్. గుర్తుందా, ట్రేడింగ్ అకౌంట్ గ్రూప్ 1 లో చేసాం, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, రిటర్న్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్, క్లోజింగ్ స్టాక్. కానీ షెడ్యూల్ 3 లో ట్రేడింగ్ అకౌంట్ P&L రెండు కలిపి ఒకటే స్టేట్మెంట్ ఉంటుంది, సపరేట్ గా ట్రేడింగ్ అకౌంట్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకేనా సార్? అంటే మనం ఈ రెండింటిని క్లబ్ చేసేసేయాలి. అసలు మెయిన్ గా షెడ్యూల్ 3 ఎందుకు వచ్చింది సార్ ఈ కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, క్వశ్చన్ ఇచ్చి ప్రిపేర్ ట్రేడింగ్ అని చెప్పి ప్రిపేర్ P&L అని చెప్పాను అనుకోండి, ఒకడు 2 శాలరీ అని ఫస్ట్ రాస్తాడు, ఇంకోటి శాలరీ లాస్ట్ లో రాస్తాడు, ఇంకోటి మిడిల్ లో రాస్తాడు. ఎలా చేసినా ఆన్సర్ కరెక్టే వస్తుంది. మరి ప్రాక్టికల్ లైఫ్ లో ఇలా ఇదిగోండి, ఇలా ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటూ పోయాడు అనుకోండి, కంపేర్ చేయలేం. మనం కంపేర్ చేయాలి అంటే రెండు పర్ఫెక్ట్ గా ఉండాలి, రెండు సేమ్ ఉంటే కంపేర్ చేయగలను నేను. సేమ్ లేకపోతే ఎలా కంపేర్ చేస్తాను సార్ నేను? ఇది మన నార్మల్ ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్. ఏముంటుంది, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్, సేల్స్, క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ అంటే నేను మాట్లాడా ఇండెక్స్ 2 లో, స్టాక్ అంటే నాట్ ఓన్లీ ఫినిష్డ్ గుడ్, స్టాక్ ఇంక్లూడ్స్ రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్. ఓపెనింగ్ స్టాక్ లో అయినా క్లోజింగ్ స్టాక్ లో అయినా. నెక్స్ట్ వీ హ్యావ్ P&L, డెబిట్ సైడ్ కొన్ని ఎక్స్పెన్సెస్ వస్తాయి, క్రెడిట్ సైడ్ కొన్ని ఇన్కమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ టోటల్ ఫార్మేట్ ని రెండింటిని క్లబ్ చేయాలి, ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ని. సార్ చెప్పండి, డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్స్ ఏమేమి వస్తాయండి? శాలరీ, రెంట్, ప్రింటింగ్, అడ్వర్టైజ్మెంట్, ఇంకా 100 చెప్పొచ్చు సార్. ఒక 10 చెప్పండి ఇవి కాకుండా. శాలరీ, రెంట్, ప్రింటింగ్, అడ్వర్టైజ్మెంట్, స్టేషనరీ, ఎలక్ట్రిసిటీ, పవర్, వాటర్ బిల్, ఆడిటర్ ఫీజ్, లాయర్స్ ఫీజ్, డెప్రిషియేషన్, బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్స్, ఇంకా ఇవన్నీ రాసుకోవచ్చు. ఏసీ చార్జెస్, స్వీపింగ్ చార్జెస్, పోస్టేజ్, టెలిగ్రామ్, టెలిఫోన్ చార్జెస్, లాయర్ చార్జెస్, ఆడిటర్ చార్జెస్, కాస్ట్ అకౌంటెంట్ చార్జెస్, సిఎస్ చార్జెస్. యూ కెన్ రైట్ 100 థింగ్స్. మరి ఇవన్నింటినీ ఫార్మేట్ లో రాసామనుకోండి, ఫార్మేట్ లెంత్ ఎక్కువైపోద్ది. మెయిన్ షెడ్యూల్ 3 అజెండా ఏంటంటే ఇందులో చాలా ఎక్స్పెండిచర్స్, చిన్న ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, లెంత్ ఎక్కువైపోతుంది ఫార్మేట్. ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకుంటా పోతున్నాడు, ఇలా వద్దు. ఫార్మేట్ సింపుల్ గా కనిపించాలి, అందరికి సేమ్ ఫార్మేట్ ఇద్దాం, ఇలానే రాయాలి. ఎవడైనా సరే, ముఖేష్ అంబానీ అయినా ఆర్ చిన్న కంపెనీ అయినా, రిలయన్స్ కంపెనీ అయినా, రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా, ఎవ్రీబడి షుడ్ ఫాలో దిస్ ఫార్మేట్ ఓన్లీ. అప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ ఇన్కమ్ సైడ్ వచ్చారు. ఇన్కమ్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ ఏమేమి వస్తాయి, సేల్స్ వస్తాయి, ఇంక ఇన్కమ్స్ ఏముంటాయి, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంకేమొస్తాయన్నా కమిషన్, డిస్కౌంట్, బ్రోకరేజ్ రిసీవ్డ్, ఇంకా బ్యాడ్ డెట్స్ రికవర్డ్, ఇలాంటివి చాలా ఇన్కమ్స్ ఉంటాయి. కానీ వాడు ఏమన్నాడంటే అందరికీ కామన్ గా ఉండేది ఏంటి, సేల్స్. అదొక్కటే రాయండి, రిమైనింగ్ అని అదర్లో పడేసేయండి. సేల్ అనకుండా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ అన్నాడు. అంటే అందులో ఏమేమి వస్తాయి,
సేల్ ఆఫ్ గూడ్స్, సేల్ ఆఫ్ రిమైనింగ్ ఏమున్నా ఇంకేముంటాయి, కమిషన్ రిసీవ్డ్ అదర్ ఇన్కమ్ లో పడేసి, డిస్కౌంట్ రిసీవ్డ్ అదర్ ఇన్కమ్, బ్రోకరేజ్ రిసీవ్డ్ అదర్ ఇన్కమ్, బ్యాడ్ డెట్ రికార్డ్ ఏది వచ్చినా ఇంకా అదర్ ఇన్కమ్. ఓన్లీ మనం ఇక్కడ స్పెసిఫిక్ గా చూపించాల్సింది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. రిమైనింగ్ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి సార్, అదర్ ఇన్కమ్. ఇక్కడ ఇలా నోట్ నెంబర్ 27 లో మనం చూస్తే మనకి క్లారిటీ ఉంటుంది. ఒక్కసారి ఓపెన్ చేస్తాను. 27 నోట్లో ఇదిగోండి అదర్ ఇన్కమ్ 27 అన్నాడు కదా, 24 27 ఇదే సార్ వాళ్ళకు వచ్చినటువంటి అదర్ ఇన్కమ్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన ఇన్కమ్ వచ్చింది, డిబెంచర్స్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది, ఇవన్నీ ఇన్కమ్స్ అన్ని సపరేట్ గా రాస్తాడు. కానీ మెయిన్ స్టేట్మెంట్ లో సింపుల్లీ హీ విల్ రైట్ అదర్ ఇన్కమ్ అంతే. ఓన్లీ విల్ హైలైట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. రిమైనింగ్ అన్ని కూడా అదర్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతాయి సార్. సో ఒకటే గుర్తుపెట్టి ఇన్కమ్ లో ఓన్లీ రెండే వస్తాయి సార్. ఏంటా రెండు? ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్, అదర్ ఇన్కమ్. సార్ ఈ ఫార్మెట్ ఇలానే రాయాలి సార్. మన ఎగ్జామ్ వరకు ఇది అవసరం లేదండి. డైరెక్ట్లీ యూ కెన్ రైట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఒకటి, అదర్ ఇన్కమ్ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఈ రిలయన్స్ కంపెనీ చూడండి, రెవెన్యూ ఎంత వాళ్ళకి 547,942, అదర్ ఇన్కమ్ 12,128. ఇది టోటల్ ఇన్కమ్ అండి, 5,60,070 crores. ఏ కంపెనీ అయినా మనకి ఇన్కమ్ సైడ్ ఓన్లీ రెండు ఐటమ్స్ వస్తాయి. ఒకటి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, రెండు అదర్ ఇన్కమ్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సేల్ ఆఫ్ సర్వీసెస్. సర్వీసెస్ లేదు సార్, ఓన్లీ గూడ్స్ ఏ వస్తాయి. గూడ్స్ లేవు సార్, ఓన్లీ సర్వీసెస్ ఏ వస్తాయి. అదర్ ఇన్కమ్ లో ఇంకేం వస్తాయి? ఇంకా ఏ ఇన్కమ్ అయినా సరే ఇంకేముండొచ్చు సార్? కమిషన్ రిసీవ్డ్ అదర్ ఇన్కమ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్, బ్రోకరేజ్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఎనీథింగ్ or bad debts record, any kind of income, it should be placed in other income. నోట్ పాయింట్ లో అవన్నీ యాడ్ చేసి చూపిస్తాం. అంటే మనకి ఇక్కడితో ఏమైపోయింది అన్న, క్రెడిట్ సైడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది సార్. ఇవన్నీ ఇక్కడికి ఏమి వెళ్ళిపోతాయి? అదర్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతాయి. ఈ కమిషన్ రిసీవ్డ్ కానీ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇవన్నీ అదర్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ సేల్స్ కూడా అయిపోయింది, ఇవి ఇంకా అవ్వలేదు, వీటి గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు డెబిట్ సైడ్ వస్తాను సార్. డెబిట్ సైడ్ జనరల్ ఏముంటాయి? సాలరీస్, రెంట్, ప్రింటింగ్ ఇవన్నీ ఓకే. ట్రేడింగ్ కూడా చూడాలిగా. ట్రేడింగ్ లో ఏమున్నాయి? డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్, రా మెటీరియల్ ఉంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, ఫినిష్. అలానే ఇది కూడా మనం చేయలేదుగా. క్లోజింగ్ స్టాక్ లో రా మెటీరియల్ ఉంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, ఫినిష్డ్ కూడా ఉంది. ఇక్కడ పర్చేజెస్ అంటే మళ్ళీ ఏముంటాయి? పర్చేజెస్ ఆఫ్ రా మెటీరియల్ ఉండొచ్చు, ఫర్ పర్చేజ్ ఆఫ్ ఫినిష్డ్ కూడా ఉండొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే రా మెటీరియల్ కొంటాడు, ట్రేడింగ్ సెక్టర్ అయితే ఫినిష్డ్ గుడ్ పర్చేస్ చేస్తాడు. సో వీడు ఏమంటాడంటే కామన్ గా ఉండేది ఏంటి? అందరికి పర్చేజెస్ ఉంటాయి. అది ఇఫ్ ఇమాజిన్ దట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అప్పుడు ఏమవుతుంది? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఉంది, ఇక్కడ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఉంది, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఉంది. గ్రూప్ 1 లో we discussed at the time of single entry system, opening stock plus purchases minus closing stock is equals to raw material consumed. Directly అది రాస్తాను. Cost of material consumed is nothing but raw material consumed. ఏమేమి వస్తాయనన్నా? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్. ఎవరికి ఇది అప్లికబుల్ అవుతుంది? ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉన్నారో వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాదు సార్, వాళ్ళకి రా మెటీరియల్ ఉండదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉండదు. ఏముంటుంది? ఫినిష్డ్ కూడా ఒక్కటే ఉంటుంది. అప్పుడు వాళ్ళు రాయాల్సింది పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, నథింగ్ బట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. ఇంకా మనకి ఏం మిగిలేనన్నా? ఫినిష్డ్ గుడ్
వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మిగిలింది. జాగ్రత్తగా చూడాలి. సో రా మెటీరియల్ని ఇప్పుడే క్లోజ్ చేసాం. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కాకుండా ట్రేడింగ్ అయితే డైరెక్ట్లీ వీ విల్ రైట్ పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయిగా, ఇంకా వీటి ఇంకా మనం కంప్లీట్ చేయలేదు. ఓపెనింగ్ స్టాక్లో ఉన్నాయి, క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. వీటి చేంజ్ని రాసేస్తా ఒకేసారి. దాన్నే చేంజెస్ ఇన్ ఇన్వెంటరీ, ఫినిష్డ్ గుడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో ఇది ఫార్మేట్ నాన్న. ఇన్కమ్ సైడ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అదర్ ఇన్కమ్ రెండు యాడ్ చేస్తే టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఎక్స్పెన్సెస్ లో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, ఫార్ములా ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఓన్లీ, లేదా పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఎవరికి ఇది? ట్రేడింగ్ సెక్టార్ అయితే. ఇంకా రా మెటీరియల్ అయిపోయింది, రిమైనింగ్ ఫినిష్డ్ గుడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఏమవుతుంది? చేంజెస్ ఇన్ ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, నథింగ్ బట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఇవి కాకుండా ఇంకా ఏముంటాయి సార్? ప్రతి కంపెనీకి కామన్ గా సాలరీస్ కంపల్సరీ. సో అందుకని దాన్ని ఇంక్లూడ్ చేసాం. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, డెప్రిషియేషన్ కంపల్సరీ కాదు. ఎందుకు కంపల్సరీ? డెప్రిషియేషన్ కంపల్సరీ. రెంట్ కంపల్సరీ. ఎందుకు రెంట్ కంపల్సరీ కాదు? ఓన్ బిల్డింగ్ అవ్వచ్చు. పవర్ బిల్ కంపల్సరీ కాదు, వాళ్ళు సోలార్ యూస్ చేయొచ్చు. ఇలా కామన్ గా అందరికీ ఉండేవి కొన్ని తీసుకున్నారు. దాంట్లో ఫస్ట్ వన్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ప్రతి కంపెనీకి కూడా ఖచ్చితంగా శాలరీ ఉంటుంది. అండ్ ఈ రోజుల్లో ప్రతి కంపెనీ కూడా అప్పు తీసుకుంటుంది సార్. అప్పు తీసుకోవడం కోసం కంపెనీని కార్పొరేట్ చేస్తారు. 99% డెట్ ఉంటుంది కాబట్టి అందుకే ఇంట్రెస్ట్ ని వీడు ఫైనాన్స్ కాస్ట్ అంటాడు. నెక్స్ట్ డెప్రిషియేషన్ కంపల్సరీ ఉంటుంది, అది ఓన్ అసెట్ అయినా లీజ్ అసెట్ అయినా. రిమైనింగ్ అన్ని అదర్ ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ ఓన్లీ వీడు మెయిన్ గా 3 ఐటమ్స్ హైలైట్ చేశాడు. డిఈఎఫ్, డెఫ్, డి ఫర్ డెప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్, ఈ ఫర్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఎఫ్ ఫర్ ఫైనాన్స్ కాస్ట్. రిమైనింగ్ అన్ని అదర్ ఎక్స్పెన్సెస్. సార్ ప్రింటింగ్ సార్ అదర్, అడ్వర్టైజ్మెంట్ సార్ అదర్, రెంట్ అదర్, బాడ్జెట్ అదర్, ఎనీథింగ్ అదర్. ఇక్కడతో ఏమైపోతుంది? టోటల్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ వరకే నీకు మెయిన్ కంటెంట్ ఆఫ్ ది స్టేట్మెంట్. సింపుల్ గా చెప్పాలంటే ఇన్కమ్ లో రెండు ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, రెండు అదర్ ఇన్కమ్. టోటల్ చేస్తే టోటల్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ లో నేను సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ ఎక్స్పెన్సెస్ లో డెఫ్ కాకుండా ఉన్నవి ఏంటి సార్? ఇఫ్ ఇట్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనుకోండి, ఏముంటుంది? ఓపెనింగ్ స్టాక్ లో రా మెటీరియల్ ఉంటుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది, ఫినిష్డ్ గుడ్. క్లోజింగ్ స్టాక్ లో కూడా ఏముంటుంది సార్? రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్. వాడు ఫస్ట్ ఏమంటున్నాడంటే ఈ మళ్ళీ ఏం చేస్తాడు? పర్చేజెస్ చేస్తాడుగా, పర్చేజెస్ ఆఫ్ రా మెటీరియల్. వాడు ఈ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ని, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ని, క్లోజింగ్ స్టాక్, ఈ మూడింటిని కలిపి ఏమంటున్నాడు? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, నథింగ్ బట్ వి నో దట్ ఫార్ములా రైట్, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. అయిపోయింది. ఇంకేమున్నాయి మనకి? చేంజ్, ఎంత ఇంక్రీజ్ అయింది ఆర్ డిక్రీజ్ అయింది. వీడిని ఏమంటున్నాడు? చేంజ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ ఫినిష్డ్ గుడ్. ఈ రెండు ఎప్పుడు వస్తాయి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అయితే. ట్రేడింగ్ అనుకోండి, ట్రేడింగ్ వాడికి ఏముంటుంది? వాడికి డైరెక్ట్లీ ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, పర్చేజెస్. వాడికి ఆర్ఎంసి రాదు, పర్చేజెస్ కదా. పర్చేజెస్ ఇక్కడ వాడు ఏం రాయాలి? పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అని రాస్తాడు. ఇక్కడతో పర్చేజెస్ అయిపోయింది. ఈ చేంజ్ ఉంది కదా, ఈ చేంజ్ ఇక్కడ రాసేస్తాడు. దీన్ని స్టాక్ ఇన్ ట్రేడ్. సింపుల్ గా చెప్పాలంటే ట్రేడింగ్ సెక్టార్ గూడ్స్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ అని పిలుస్తున్నాడు. ఇవి కాకుండా ఇంకా హైలైట్ చేసిన ఎక్స్పెండిచర్స్ ఏంటి? డెఫ్, డి ఫర్ డెప్రిషియేషన్, ఈ ఫర్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఎఫ్ ఫర్ ఫినాన్స్. రిమైనింగ్ అని అదర్ ఎక్స్పెన్సెస్. ఇక్కడతో
టోటల్ ఎక్స్పెన్సెస్ అయిపోయింది. నీకు ఎక్కడి వరకు గుర్తుంటే అట్లీస్ట్ చాలు. యా, యూ టెల్ మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా షెడ్యూల్ 3లో రెవెన్యూలో ఎన్ని ఐటమ్స్ వస్తాయి నాన్న? ఓన్లీ రెండు ఐటమ్స్ అండి. ఏంటా రెండు? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అదర్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ లో ఫస్ట్ రిలేటెడ్ టు ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ పర్చేజెస్ 3 ఐటమ్స్ వస్తాయి. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్, పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, చేంజెస్ ఇన్ ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గుడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, స్టాక్ ఇన్ ట్రేడ్. సరే, ఇలానే రాయాలా? అవును, ఇలానే రాయాలి. ఇవి కాకుండా 3 డెఫ్ ఉంది. ఏంట డెఫ్ అంటే? depreciation and amortization, employee benefit expenses, finance cost. రిమైనింగ్ అన్ని అదర్ ఎక్స్పెన్సెస్ మొత్తం యాడ్ చేస్తే టోటల్ ఎక్స్పెన్సెస్. నౌ వీ హ్యావ్ టోటల్ ఇన్కమ్ అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్. యూ హ్యావ్ టు రీప్రొడ్యూస్ Roman numbers also to get full marks. Roman number 1 revenue from operations, Roman number 2 other income, Roman number 3 1 total income 1 plus 2, Roman number 4 expenses లో టోటల్ మనకి 7 ఐటమ్స్ 8 ఐటమ్స్ వస్తాయా? 7 ఐటమ్స్ వస్తాయి. ఏంట 7? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్, పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, స్టాక్ ఇన్ ట్రేడ్, డెఫ్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఫినాన్స్ కాస్ట్, depreciation and amortization, other expenses. సార్, అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ వస్తుంది? అడ్వర్టైజ్మెంట్, బ్యాడ్ డెట్స్, శాలరీ, ఎంప్లాయీ బెనిఫిట్, వేజెస్, పిఎఫ్, ఎంప్లాయీ బెనిఫిట్. ఎంప్లాయీకి ఏమి ఇచ్చినా సరే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ప్రింటింగ్, అదర్ ఎక్స్పెన్సెస్, డెప్రిషియేషన్, ఇంట్రెస్ట్, ఫైనాన్స్ కాస్ట్, dividend paid, others. Next, Roman number 5, profit before exceptional and అంటే నథింగ్ బట్. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ తీసేసేయాలి. నార్మల్ ఏమొస్తుంది మనకి? ప్రాఫిటే కదండి. కాకపోతే ఇప్పుడు ఏమంటాడంటే we have to separate 2 items. ఏంటో 2 items? ఎక్సెప్షనల్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్. అది కామన్ అండ్ ట్యాక్స్. దాని నుంచి ఇప్పుడు 1 by 1 తీసేసేయాలి. ఏం తీసేయాలి? ఫస్ట్ ఎక్సెప్షనల్ తీసేస్తే ఏమొస్తుంది? ప్రాఫిట్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అండ్ ట్యాక్స్. నెక్స్ట్ ఏం తీసేయాలి? ఎక్స్ట్రాడినరీ. అప్పుడు ఏమవుతుందన్న? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. నెక్స్ట్ ఏం తీసేయాలి? అప్పుడు నార్మల్ ఏం రావాలన్న? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. కానీ మన ఇండియస్ కంపెనీస్ అక్కడ ఏం చెప్తున్నాయంటేనన్నా, ఏవైనా మీరు ఈ ఇయర్లో కొన్ని ఆపరేషన్స్ క్లోజ్ చేస్తుంటే వాటిని డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ అంటారు. మీరు వాటిని సపరేట్గా చూపించాలి. ఆ రెవెన్యూస్ని నార్మల్ P&L అకౌంట్లో ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్తాడు. మీరు ఇక్కడ చూస్తే రిలయన్స్ కంపెనీ కూడా సపరేట్గా చూపించింది ప్రాఫిట్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, అలానే డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్. డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ అంటే ఏంటి సార్? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రెగ్యులర్ క్లాస్లో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫుడ్ బిజినెస్లో ఉన్నాను, నాకు రెస్టారెంట్ ఉంది, క్యాటరింగ్ ఉంది, క్యాటరింగ్ ఆపేసా అని చెప్పా. క్యాటరింగ్ ఈజ్ కాల్డ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, రెస్టారెంట్ ఈజ్ కాల్డ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్. సో ఇప్పుడు దీన్ని ఓన్లీ మనం ఎలా ట్రీట్ చేయాలి? ద హోల్ ప్రాఫిట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్. ఏమొస్తుందన్న? ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్. ఇప్పుడు మీరు సపరేట్ గా చూపించాలి డిస్కంటిన్యూయింగ్. ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ డిస్కంటిన్యూయింగ్ మైనస్ ట్యాక్స్, యూ విల్ గెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఆ రెండు యాడ్ చేయాలి. ఏ రెండు యాడ్ చేయాలి? కంటిన్యూయింగ్ అండ్ డిస్కంటిన్యూయింగ్ రెండు యాడ్ చేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ వస్తుంది. లాస్ట్ లో EPS చూపించాలి యాజ్ పర్ ఇండ్ AS 33.
ఇండియాస్ 33ని బేస్ చేసుకొని ఈపీఎస్ 2 టైప్స్, బేసిక్ అండ్ డైల్యూటెడ్. ఎగ్జామినేషన్ లో 100% క్వశ్చన్ వస్తుంది. నీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఫస్ట్ ఈ ఫార్మెట్ దించేసే ఆన్సర్ షీట్ లో, తర్వాత ఆన్సర్ కోసం ట్రై చేయి. ఫస్ట్ హెడ్డింగ్ ఏం పెట్టాలి? నేమ్ ఆఫ్ కంపెనీ, కంపెనీ నేమ్ క్వశ్చన్ లో ఇచ్చింది. సెకండ్, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్, క్వశ్చన్ లో డేట్ మెన్షన్ చేయి. నెక్స్ట్ ఫార్మేట్, పర్టిక్యులర్, నోట్ నెంబర్, అమౌంట్. పర్టిక్యులర్స్ లో ఫస్ట్ ఇన్కమ్స్, ఇన్కమ్స్ లో 2 వస్తాయి. ఏంటి ఇక్కడ ఇన్కమ్ అని హెడ్డింగ్ మిస్ అయింది, మీరు నోట్ చేసుకున్న తర్వాత. ఇన్కమ్స్ ఏముంటాయి? ఇన్కమ్స్ లో ఎన్ని ఐటమ్స్ వస్తాయి? ఏంటూ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అదర్ ఇన్కమ్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏంటి సార్? సేల్ ఆఫ్ గుడ్స్, సేల్ ఆఫ్ సర్వీసెస్. అదర్ ఇన్కమ్ అంటే ఇంకా అన్ని అక్కడికి వచ్చేస్తాయి సార్. నెక్స్ట్ ఏం చేయాలి? టోటల్. ఏం టోటల్ చేయాలి? 1+2. 1+2 అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అలానే అదర్ ఇన్కమ్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ లో 7 ఐటమ్స్ ఉంటాయి నాన్న. ఏంటో 7 ఐటమ్స్? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, స్టాక్ ఇన్ ట్రేడ్, డెఫ్, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఫినాన్స్ కాస్ట్, డెప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్, అదర్ ఎక్స్పెన్స్. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? టోటల్ ఎక్స్పెన్సెస్. నౌ వీ హ్యావ్ టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెన్సెస్. రెండింటిని యాడ్ చేయాలి, మల్టిప్లై చేయాలా, లెస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుందన్న? ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ అండ్ ఎక్స్ట్రాడినరీ అండ్ ట్యాక్స్. నౌ వీ హ్యావ్ టు రిమూవ్ 1 by 1. ఫస్ట్ ఏం తీసేయాలి? ఎక్సెప్షనల్ తీసేస్తే ప్రాఫిట్ బిఫోర్ extraordinary and tax. Then remove extraordinary items, then you will get profit before tax. Then eliminate tax, you will get profit or loss for the period from continuing operations. అంటే ఈ పైన డేటాలో ఎక్కడ కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు, డిస్కంటిన్యూడ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు సపరేట్ గా మనం చూపించాలి. ఇక్కడ నుంచి ఈ 2 దాని గురించి, ఈ 3 ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, ట్యాక్స్ తీసేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఆఫ్టర్ ట్యాక్స్. సో మనకి ఇక్కడ ఫ్రమ్ కంటిన్యూయింగ్ వచ్చింది, ఇప్పుడు డిస్కంటిన్యూ 2 యాడ్ చేస్తే ఇప్పుడు మనకి కరెక్ట్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది పీరియడ్. దెన్ వీ హ్యావ్ టు షో EPS, basic as well as. క్వశ్చన్ లో డిస్కంటిన్యూయింగ్ ఉన్నా లేకపోయినా ఫార్మేట్ ఇలానే పడాలి, లేకపోతే హైఫన్ పెట్టి వదిలేసేయండి. బట్ ఫార్మేట్ లో మిస్ చేయకూడదు. ఇఫ్ పాసిబుల్ ఈ నంబర్స్ కూడా సేమ్ పడేలా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే అదే నెంబర్స్ ఉంటాయి సజెస్టెడ్ ఆన్సర్ లో కూడా. క్లియరా సార్? ఇప్పుడు నేను నీకు 2 minutes టైం ఇస్తాను, తర్వాత బెంచ్కి ఒకళ్ళని చెప్పని అడుగుతాను ఫార్మేట్. బెంచ్కి ఒక్కడే ఉంటే ఒక్కడిని అడుగుతాను. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ ఎలా ఉందో చూద్దాం. ఇది మనకు తెలిసిన బ్యాలెన్స్ షీట్ అండి, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. టీ షేప్ లో నేర్చుకున్నాం. లెఫ్ట్ సైడ్ లైబిలిటీస్ ఉంటాయి, రైట్ సైడ్ అసెట్స్ ఉంటాయి, 2 టాలీ అవుతుంది. కానీ ఇప్పుడు మనం రిలయన్స్ బ్యాలెన్స్ షీట్ చూస్తే అలా లేదు, టీ షేప్ లో లేదు, డిఫరెంట్ ఫార్మేట్ లో ఉంది. సో ఇలా ఉన్నటువంటి మన ఫార్మేట్ ని
షెడ్యూల్ 3లో చేంజ్ చేయాలి అంటే ఈ హారిజంటల్ ఫార్మేట్ ని ఇలా క్రాస్ గా తిప్పితే వర్టికల్ షేప్ వచ్చేస్తుంది. టీ షేప్ ని కొంచెం క్రాస్ చేస్తే వి విల్ గెట్ షెడ్యూల్ 3. బిఫోర్ దట్ జాగ్రత్తగా చూడండి. లైబిలిటీ సైడ్ మనకు మెయిన్ గా వచ్చే ఐటమ్స్ ఏంటండి? షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, నాన్ కరెంట్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రెండు కూడా ఏ రెండు? షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఈ రెండు కూడా ఎవరి అమౌంట్ నాన్న? ఈ రెండు కూడా షేర్ హోల్డర్ అమౌంటే. దీన్ని షేర్ హోల్డర్ ఫండ్స్ అంటారు. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అది కాకుండా మనకి ఇంకా ఉన్న హెడ్స్ ఏంటి? నాన్ కరెంట్ లైబిలిటీస్. అంటే మనం వీ కెన్ బైఫరికేట్ దిస్ హెడ్స్ ఇంటూ 3 types. ఫస్ట్ వన్ షేర్ హోల్డర్ ఫండ్స్, నెక్స్ట్ వన్ నాన్ కరెంట్ లైబిలిటీస్, నెక్స్ట్ వన్ కరెంట్ లైబిలిటీస్. ఫస్ట్ చాప్టర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ లో నీకు గుర్తుందా? షేర్ అప్లికేషన్ మనీ. వాట్ ఈస్ ఫస్ట్ ఎంట్రీ ఫర్ రిసీవింగ్ ఆఫ్ షేర్ అప్లికేషన్ మనీ? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. నీకు గుర్తు, నేను అక్కడ లాజిక్ చెప్పాను, ఎందుకు క్రెడిట్ చేసేమని చెప్పాను. ఏంటి ఆబ్లిగేషన్ అన్న? ఎయిదర్ మనం షేర్ అయినా ఇవ్వాలి ఆర్ ఎల్స్ వాడికి మనీ అయినా ఇవ్వాలి. ఏదైతే షేర్ అప్లికేషన్ మనం తీసుకున్నాం ఇంకా అలాట్మెంట్ చేయలేదో అది కూడా లైబిలిటీనే. బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి మనం మనీ తీసుకున్నాం, వాడికి షేర్ ఇవ్వకపోతే దట్ ఈస్ కాల్డ్ షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్. అది సపరేట్ హెడ్ అవుతుంది సార్. సో లైబిలిటీ సైడ్ ఓన్లీ 4 heads వస్తాయి సార్. మెయిన్ హెడ్స్ షేర్ హోల్డర్ ఫండ్స్, షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్, నాన్ కరెంట్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీ. అసెట్స్ సైడ్ రెండే రెండు. ఏంటా రెండు? నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. దీన్ని నేను వర్టికల్ గా తీసుకొస్తే అయిపోయింది. ఫార్మేట్ ఇలా ఉంటుంది. షేర్ హోల్డర్ ఫండ్స్ ఫస్ట్ హెడ్, సెకండ్ హెడ్ షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్, థర్డ్ హెడ్ నాన్ కరెంట్ లైబిలిటీస్, ఫోర్త్ హెడ్ అయిపోయింది లైబిలిటీ సెట్. నెక్స్ట్ అసెట్. అసెట్ లో నాన్ కరెంట్ అసెట్, కరెంట్ అసెట్ అయిపోయింది. దాంట్లో సబ్ డివిజన్ ఉంది. బిఫోర్ దట్ దీని మెయిన్ హెడ్డింగ్ ఏం పెడతాము అంటే ఇక్కడ ఈక్విటీ ఉంది, లైబిలిటీ ఉంది, కాబట్టి దీన్ని ఈక్విటీ అండ్ లైబిలిటీ అన్నారు, దీన్ని అసెట్స్ అన్నారు. అంటే మన మెయిన్ హెడ్స్ ఏంటి నాన్న? ఈక్విటీ అండ్ లైబిలిటీస్, అసెట్స్ రెండు ఈక్వల్ అవ్వాలి. ఈక్విటీ అండ్ లైబిలిటీస్ లో ఇప్పుడే మాట్లాడుకున్నాం 4 మెయిన్ హెడ్స్ వస్తాయి. ఏంటో 4 heads అండి? షేర్ హోల్డర్ ఫండ్స్, షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్, నాన్ కరెంట్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్. నెక్స్ట్ అసెట్స్ లో రెండే రెండు, నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. టెల్ మీ వాట్ ఈస్ ఫస్ట్ హెడ్ ఇన్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్ నాన్న? షేర్ హోల్డర్. దీంట్లో ఏమొస్తాయని చెప్పాను నాన్న? షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఈ రెండు కాకుండా ఇంకో ఐటెం ఉంది. ఆ ఐటెం మన సిలబస్ లో అవసరం లేదు, ఉండదు, క్వశ్చన్ లో కూడా రాదు, బట్ నువ్వు ఫార్మేట్ లో రాయాలి. ఏంటది? మనీ రిసీవ్డ్ అగైనెస్ట్ షేర్ వారెంట్స్. సార్ షేర్ వారెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ మన సిలబస్ లో లేదు, నీకు అవసరం లేదు. ఫైనల్ లెవెల్లో AFSFM లో వస్తుంది, ప్రస్తుతానికి నీకు అవసరం లేదు, కానీ అది ఫార్మేట్ లో నువ్వు రాయాలి. మనీ రిసీవ్డ్ అగైనెస్ట్ షేర్ వారెంట్స్, WARRANTS వారెంట్స్. సో ఫస్ట్ హెడ్ ఏంటన్నా? షేర్ హోల్డర్ ఫండ్స్ లో 3 things వస్తాయి: షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, మనీ రిసీవ్డ్ అగైనెస్ట్ షేర్ వారెంట్స్. సెకండ్ హెడ్ ఏం చెప్పుకున్నాం? షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్. సార్ క్వశ్చన్ లో లేదు సార్, ఫార్మేట్ లో నువ్వు రాయాల్సిందే. థర్డ్ హెడ్ ఏంటి? నాన్ కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ లో మెయిన్లీ ఏముంటదిరా? నాన్ కరెంట్ అంటే మీనింగ్ ఏంటి? లాంగ్ టర్మ్. లయబిలిటీస్ అంటే బారోయింగ్స్. ఎలా ఇంకేముంటాయి? లాస్ట్ లో ప్రొవిజన్స్ కూడా ఉంటాయి కదండి. లాంగ్ టర్మ్ బారోయింగ్స్, లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్. అదర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కొత్తగా DTL గ్రూప్ 1 లో మనం మాట్లాడుకున్నాం. DTL అంటే
డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ అంటే నాన్ కరెంట్ లయబిలిటీస్ లో మనకి 4 హెడ్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ బారోయింగ్స్, డిటిఎల్, అదర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్. లాస్ట్ హెడ్ ఏంటన్నా కరెంట్ లయబిలిటీస్. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ప్లేస్ లో షార్ట్ టర్మ్ బారోయింగ్స్, అదర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో అదర్ కరెంట్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ ప్రొవిజన్ ప్లేస్ లో ఇక్కడ డిటిఎల్ ప్లేస్ లో ట్రేడ్ పేయబుల్స్. ఎందుకంటే డిటిఏ లయబిలిటీ కదా, అసెట్ అయిపోతుంది, ఇక్కడ రాదు. అంటే ఇది గుర్తుంటే సేమ్ పడుతుంది. డిటిఎల్ ప్లేస్ లో ట్రేడ్ పేయబుల్స్ వస్తాయి, రిమైనింగ్ అంతా నార్మల్. బ్యాలెన్స్ షీట్ ఈజీ కంపేర్ టు P&L, ఎందుకంటే మన బ్యాలెన్స్ షీట్ లోనే కనిపిస్తుంది ఆల్మోస్ట్. ఇక్కడతో మెయిన్ ఫస్ట్ హెడ్ అయిపోయింది, ఈక్విటీ అండ్ లయబిలిటీస్. చెప్పండి ఎన్ని హెడ్స్ వస్తాయి? ఎంటర్ ఫర్ షేర్ హోల్డర్ ఫండ్స్, షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. షేర్ హోల్డర్ ఫండ్స్ లో షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, మనీ రిసీవ్డ్ అగైన్స్ట్ షేర్ వారెంట్స్. సెకండ్ వన్ లో సబ్ టాపిక్స్ ఏమి ఉండవు నాన్న, ఇన్ఫాక్ట్ క్వశ్చన్ లో కూడా ఉండకపోవచ్చు, జస్ట్ రాసి వదిలేసేయండి. థర్డ్ హెడ్ ఏంటి? నాన్ కరెంట్. దీంట్లో 4 థింగ్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ బారోయింగ్స్, డిటిఎల్, అదర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, అదర్ లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్. నెక్స్ట్ వన్ కరెంట్ లయబిలిటీస్. ఇది గుర్తుపెట్టుకుంటే షార్ట్ టర్మ్ బారోయింగ్స్, ట్రేడ్ పేయబుల్స్, అదర్ కరెంట్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ ప్రొవిజన్. టోటల్ ఏం టోటల్ చేయాలి? 1 + 2 + 3 + 4. నెక్స్ట్ అసెట్స్ ఇంకా ఈజీ. ఏముంటాయి? నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్. నాన్ కరెంట్ అసెట్స్ లో 5 హెడ్స్ ఉంటాయి సార్. ఫస్ట్ హెడ్ పిపిఈ అండ్ ఇంటాంజిబుల్ అసెట్. సెకండ్ హెడ్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్. థర్డ్ హెడ్ డిటిఏ. ఫోర్త్ హెడ్ లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఫిఫ్త్ హెడ్ అదర్ నాన్ కరెంట్ అసెట్స్. ఫస్ట్ ఏ కంపెనీకైనా ఈ కామన్ కాబట్టి ఫస్ట్ అది రాస్తాం, పిపి అండ్ ఇంటాంజిబుల్ అసెట్. తర్వాత అసెట్స్ తో పాటు ఇంకేముంటాయి? ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్. పైన డిటిఎల్ అయిపోయింది, ఇక్కడ డిటిఏ. ఇంకా మిగిలినవి ఏముంటాయి? లాంగ్ టర్మ్. నీకు డౌట్ రావాలి, లోన్స్ అంటే లయబిలిటీ కదా, మరి అసెట్ లో వచ్చిందేంటి? మనం లోన్ ఇచ్చాం సార్, మనం ఇచ్చాం, అప్పుడు మనకి అసెట్ అవుతుంది కదా. నేను బ్యాంకింగ్ కంపెనీలో మాట్లాడడం గుర్తుందా? నెక్స్ట్ వన్ ఎనీ అదర్ థింగ్స్. కరెంట్ అసెట్స్ లో అగైన్ 5 ఉంటాయి. కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ ఇంకోటి కూడా రాయొచ్చు అదర్స్. అయిపోయింది టాలీ. సార్ ఇదే ఫార్మాట్ రాయాలంటే అవును ఇదే ఫార్మాట్ రాయాలి సార్. క్వశ్చన్ లో ఇంటాంజిబుల్ అసెట్ ఇవ్వలేదు సార్, ఫార్మాట్ రాయాల్సిందే లేకపోయినా సరే. ఓకేనండి. సో బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ గుర్తుంటుంది, చిన్నదే కాబట్టి. అసెట్స్ లో ఏంటి? మెయిన్ హెడ్డింగ్స్ 2, సబ్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. నాన్ కరెంట్ అసెట్స్ లో 5 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. పిపిఈ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్, దెన్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, దెన్ డిటిఏ, దెన్ లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లాస్ట్ లో అదర్. లాస్ట్ ఎలా గుర్తుంటుంది? రిమైనింగ్ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ 4 లో ఫస్ట్ది పిపిఈ అండ్ ఇంటాంజిబుల్, సెకండ్ వన్ ఇన్ అసెట్స్, తర్వాత ఇంకేముంటాయి? ఇన్వెస్ట్మెంట్స్, మూడోది డిటిఏ, నాలుగోది లోన్స్ అండ్ అడ్వాన్సెస్. కరెంట్ అసెట్స్ లో 5 పాయింట్స్ వస్తాయి. ఏముంటాయి కరెంట్ అసెట్స్? నార్మల్లీ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అదర్స్. ఎఫ్ పాయింట్ అదర్స్. అయిపోయింది టాలీ. ఏదైతే మనం బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ అలానే ఫీడల్ ఫార్మేట్ మాట్లాడుకున్నామో ఈ ఫార్మేట్ యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తే టోటల్ నీకు 4 to 5 మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 14 మార్క్స్. ఫార్మేట్ రాసిన తర్వాత ఊరికే ఉండంగా క్వశ్చన్ మొత్తం చూసి సేల్స్ కనిపిస్తుందిగా, సేల్స్ ఎక్కడ రాస్తావు? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో రాస్తావు. క్వశ్చన్ మొత్తం చూస్తే నీకు క్యాష్, క్లోజింగ్ క్యాష్ చెప్పుంటాడు, ఎక్కడ రాస్తావు?
క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెంట్స్ లో డెప్రిసియేషన్ ఫైండ్ చేయొచ్చు, ఈజీగానే ఉంటుంది, అక్కడ ప్లేస్ చేస్తావు. సాలరీ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ రాస్తావు. ఇవన్నీ రాసుకుంటూ పోతే 70% ఆన్సర్ అయిపోద్ది. ఇంకొంచెం ఎఫర్ట్స్ ఇస్తే ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. సో వెరీ ఈజీ టు క్రాక్ దిస్ క్వశ్చన్. నువ్వు ఈ క్వశ్చన్ క్రాక్ చేయాలి అంటే ఫస్ట్ ఈ ఫార్మేట్ గుర్తుండాలి. ఏ ఫార్మేట్ అండి? P&L గుర్తుండాలి, బ్యాలెన్స్ షీట్ రెండు గుర్తుండాలి. క్యాష్ ఫ్లో అవసరం లేదు, ఈ రెండు చాలు. నీ బుక్ లో చాలా డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి, అవేమి పట్టించుకోవద్దు. ఇవే ఫార్మేట్స్, ఇవే ఫాలో అవ్వాలి. ఎందుకంటే నీ బుక్ లో డివిజన్ 1 కి సంబంధించినవి ఉంటాయి, మనకు అది అవసరం లేదు. మన డివిజన్ 2నే, డివిజన్ 3ది మనకు అవసరం లేదు. వీ రిక్వైర్డ్ ఓన్లీ డివిజన్ 2 బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ఇండెస్ కాబట్టి. ఈ ఫార్మేట్ యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుంటే నీకు 5 మార్క్స్ వచ్చేసినట్టే సార్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? టెక్నిక్ ఏమైనా ఉంది అంటే కామన్ సెన్స్ యూజ్ చేయాలంతే. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ నీ మైండ్లో ఈ బ్యాలెన్స్ షీట్ ఉండాలి. లయబిలిటీ సైడ్ మెయిన్ హెడ్స్ నార్మల్లీ మనకు తెలిసినవి 3: షేర్ హోల్డర్ ఫండ్స్, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీ. ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ చేశాను నేను? షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్. ఫస్ట్ చాప్టర్ వినుంటే కనెక్ట్ అవుతుంది. అసెట్స్ సైడ్ 2 నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఇది మెయిన్ హెడ్స్ అయిపోయింది. సబ్ హెడ్స్ లోకి వెళ్ళాలి నువ్వు. షేర్ హోల్డర్ ఫండ్స్ లో మనకు తెలుసు షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. కొత్త పాయింట్ ఒకటి సార్ చెప్పారు, ఏంటది? మనీ రిసీవ్డ్ అగైన్స్ట్ షేర్ వారెంట్స్. సెకండ్ పాయింట్ లో సబ్ టాపిక్స్ ఉండవు. నాన్ కరెంట్ లయబిలిటీస్ లో ఏం నాన్ కరెంట్ అంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్. ఇంకేం చెప్పాను? డిటిఎల్, అదర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ అంటే ఇక్కడ ఏమొస్తాయి? లయబిలిటీస్ వస్తాయి, ప్రొవిజన్స్ వస్తాయి. డిటిఎల్ అక్కడ కొత్తగా యాడ్ అవుతుంది. కరెంట్ లో ఆపోజిట్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్, ట్రేడ్ పేయబుల్స్, అదర్ కరెంట్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. అయిపోయింది లయబిలిటీ. అసెట్ సైడ్ నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్. నాన్ కరెంట్ లో 5 టాపిక్స్, కరెంట్ లో 5. ఇక్కడ 4. అది అలా గుర్తుపెట్టుకోండి. లయబిలిటీస్ లోనేమో 4 వస్తున్నాయి, అసెట్స్ లో 5 వస్తున్నాయి. ఏంటి అసెట్స్ లో 5? పిపిఈ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అయిపోయిన తర్వాత ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత డిటిఏ, తర్వాత లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అదర్స్. కరెంట్ లో కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెంటరీస్. ఇది ఈజీ గుర్తుంటాయి, చాలా మనకు తెలుసు కాబట్టి కరెంట్ అసెట్స్ అంటే ఏంటి అని. ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అదర్స్. ఇక్కడ ఏది మిస్ అయ్యాం? ఇది మిస్ అయ్యాం. సబ్ టాపిక్స్ ఏంటి? దీంట్లో హెడ్డింగ్ ఏంటన్నా? పిపిఈ అండ్. సో ఫస్ట్ పిపిఈ. సెకండ్, సార్ నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న మిడిల్లో ఉంది, దాన్ని ఏమంటారు? క్యాపిటల్. అది ఇంటాంజిబుల్ అసెట్ అయితే ఇంటాంజిబుల్ అసెట్ అండర్ డెవలప్. ఈ 2 కంప్లీట్, ఈ 2 పార్షియల్. అంతే, అయిపోయింది ఫార్మేట్ మొత్తం. టైం తీసుకున్నా పర్లేదు, ఈ 2 ఫార్మేట్స్ నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ చేయకపోతే నీకు 5 మార్క్స్ వస్తాయి. తర్వాత మనం ఊరికే ఉండం కాబట్టి ఇన్ఫర్మేషన్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాము, దాన్ని బట్టి మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి. నీకు వర్కింగ్ నోట్స్ రాస్తావు, ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. సో నేను నీకు 10 minutes టైం ఇస్తున్నాను, పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. బ్యాలెన్స్ షీట్ అండ్ P&L మొత్తం ప్రొఫార్మా చూసుకో. వచ్చింది అనుకుంటే క్లోజ్ యువర్ బుక్స్ అండ్ రైట్ ఆన్ రఫ్ బుక్ చూడకుండా. అడిగాక మళ్ళీ దగ్గరికి వస్తాం. ఒక క్వశ్చన్ చేద్దాం సార్. మీ మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 4. Someone please help me out. Page number 103 na.
క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ చివరిలోకి వెళ్ళండి నాన్న. వాట్ ఈస్ హిజ్ ఆవేదన? ఏం అడుగుతున్నారు? ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ నాకు క్వశ్చన్తో సంబంధం లేదు. ఫస్ట్ ఏం చేసేయాలి, నేను ఫార్మేట్ డ్రా చేయాలి. ఏ ఫార్మేట్? P&L బ్యాలెన్స్ షీట్. స్పీడ్గా డ్రా చేస్తావా? రఫ్గా అయినా పర్లేదు, నాకు బ్యూటిఫుల్ ఏం అవసరం లేదు, రఫ్గా రాసినా పర్లేదు. క్వశ్చన్ నెంబర్ 4 ఇదే ఎగ్జామినేషన్లో వస్తే హౌ టు గెట్ 10 మార్క్స్ అనేది మన టాస్క్. ఆల్రెడీ మనకి 4 to 5 మార్క్స్ వచ్చేసాయి ఫార్మేట్ నుంచి. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్లో ABC Limited provides the following trial balance as on 31st March 2017. ట్రయల్ బ్యాలెన్స్ లో ఈక్విటీ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, మోటార్ వైన్, మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, 12% గవర్నమెంట్ సెక్యూరిటీస్, సేల్స్ రిటర్న్స్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్, పర్చేజ్ రిటర్న్, ఓపెనింగ్ స్టాక్, డిస్కౌంట్, carries outward rent and rates, income from government securities, trade receivables, trade payables, advertisement, bad debt, salaries, miscellaneous expenditure, contribution to PF, cash and bank. There is some other information. Closing stock has been given 3.5 lakh. Depreciation rates given 10% on motor vehicle, 20% on machinery, 5% on land and building. Point number 3, miscellaneous expenditure includes 20,000 as audit fees. Point number 4, interest on debenture is payable quarterly and last 3 years interest is yet to be paid. 3 quarters interest yet to be paid. Last quarter interest is yet to be paid. Outstanding. Okay, fine. Point number 5, trade receivables include a sum of 25,000 due from Mr. X who has become insolvent and 25 is expected to be recoverable from him. Nothing but bad debts. Point number 6, create provision for doubtful debts 2% on trade receivables. Point number 7, provide for income tax. Nothing but provision for tax 1,50,000. Prepare P&L account and balance sheet. ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని స్కెడ్యూల్స్ డ్రా చేయాలి. ఫార్మేట్స్ డ్రా చేసేసాం. ఫార్మేట్లో నోట్ నెంబర్ కాలం ఇచ్చారా? పర్టికులర్స్, నోట్ నెంబర్, అమౌంట్. సో ఫస్ట్ మనం P&L అకౌంట్లో చూద్దాం. ఏముంది ఫార్మేట్లో? ఫస్ట్ చూడండి, P&L అకౌంట్లో రెవెన్యూ ఫ్రమ్ అంటే ఏమేమి వస్తాయనన్నా? సేల్స్, ఇన్కమ్, సర్వీసెస్. క్వశ్చన్లో ఎక్కడ సర్వీసెస్ గురించి లేదు కాబట్టి ఓన్లీ సేల్స్. అంటే ఏమొస్తుంది? సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్. క్వశ్చన్లో సేల్స్ అమౌంట్ ఉందా అండి? ఎక్కడ సార్? క్వశ్చన్లో సేల్స్ నన్న సేల్స్ ఎంత ఉందండి? 60 lakhs. రిటర్న్స్ ఎంత నాన్న అంటే ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత అండి? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే 60 lakh మైనస్ 3 lakhs అంటే ఆ ఫార్మేట్ ఓపెన్ చేసి అక్కడ రాయండి అన్న 57 lakhs. ఎలా వచ్చింది 57 lakhs?
నోట్ పాయింట్ నెంబర్ 1లో రాద్దాం ఆ క్లారిటీ. 57 lakhs. అదర్ ఇన్కమ్స్ లో చాలా ఉంటాయి, తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఫార్మేట్ లో ఏముంది? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. మీరు చెప్పండి అన్న, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ దట్ ఎంటిటీ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ. క్వశ్చన్ లో రా మెటీరియల్ ఉంటేనే వస్తుంది. ఉన్నాయి సార్ రా మెటీరియల్ ఎక్కడైనా? లేకపోతే హైఫన్ పెట్టి వదిలేసేయండి. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ ఆఫ్ నథింగ్ బట్ పర్చేజెస్. నాన్న చూడండి ఎక్కడ ఉన్నాయో. పర్చేజెస్ 36 lakhs. రిటర్న్స్ అంటే నెట్ అమౌంట్ ఎంత రాయాలి నాన్న? నోట్ పాయింట్ నెంబర్ 2, పర్చేజెస్ లెస్ రిటర్న్స్ 32 lakhs. నెక్స్ట్ ఏముంది ఫార్మేట్ లో? చేంజ్ ఇన్ ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లేదు అంటే మనం ఏం చూడాలన్నా? క్లోజింగ్ స్టాక్ చూడండి. ఓపెనింగ్ స్టాక్ ఎంత, క్లోజింగ్ స్టాక్ ఎంత. ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్ ఉంది ఇక్కడ. ఓపెనింగ్ స్టాక్ 3 lakhs. క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది నాన్న? 3 lakh. నాన్న ఇంక్రీజ్ అయితే విత్ ఇన్ ద బ్రాకెట్ రెడ్యూస్ చేయాలి, డిక్రీజ్ అయితే యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది? -50,000. నెక్స్ట్ ఏముందిరా క్వశ్చన్ లో ఫార్మేట్ లో? ఎంప్లాయీ. ఇక్కడ మనం క్వశ్చన్ చదివినప్పుడు నాకు 2 కనిపించాయి. ఒకటి సాలరీస్, ఇంకొకటి పిఎఫ్ ఏదో కనిపించింది నాకు, కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్. ఆ 2 యాడ్ చేయండి అన్న. 7 lakh. పేజ్ నెంబర్ చెప్తావా? వచ్చింది. ఇదిగోండి సాలరీస్ ఎక్కడుంది? లాస్ట్. సాలరీ 6,72,000, కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్ 2 యాడ్ చేస్తే నోట్ పాయింట్ నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఫస్ట్ 4 notes రాసేసాం. ఎలాంటి డిఫికల్టీ లేదు, జస్ట్ చూసి రాసాం అంతే, కాపీ చేసాం. ప్రతి దానికి హాఫ్ మార్క్ 1/4 marks ఇస్తారు. నెక్స్ట్ ఏముంది ఫార్మేట్ లో? ఫినాన్స్ కాస్ట్ అంటే క్వశ్చన్ లో ఇంట్రెస్ట్ చెప్పాడా డైరెక్ట్ గా? ఉందా ఫార్మేట్ లో? ఎక్కడుందన్న ఇంట్రెస్ట్? ఎంత ఉందండి? బట్ తొందరపడద్దు, అక్కడ ఒక్క నిమిషం అండి. ఫైనాన్స్ కాస్ట్ దగ్గర తొందరపడద్దు. గో టు అడిషనల్ ఇన్ఫర్మేషన్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో డేటా ఏమైనా ఉందా? ఏముంది నాన్న? సో క్వార్టర్లీ ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఒక క్వార్టర్ ఇంట్రెస్ట్ ఇంకా పెండింగ్ ఉంది అంటున్నాడు సార్. 103నా? ఇంట్రెస్ట్ ఎక్కడుంది మీరు ఫార్మేట్ లో, క్వశ్చన్ లో ఎక్కడన్నా? సారీ, ఇదిగోండి సార్. సేల్స్ రిటర్న్ పర్చేజెస్. ఏది? ఇంట్రెస్ట్ ఆన్ ఎంత నాన్న? 22,500. డిబెంచర్స్ డేటా ఎక్కడైనా ఉందా? ఎక్కడుంది నాన్న? స్టార్టింగ్ లో ఉందా? 1 minute కొంచెం. డిబెంచర్స్ ఎంత నాన్న? ఇంట్రెస్ట్ ఎంత అండి? మనం రాయాల్సింది అక్రూయల్ బేసిస్, క్యాష్ బేసిస్. అంటే ఫైనాన్స్ కాస్ట్ 30,000 కదా నాన్న. మనం పే చేసింది ఎంతంట? 22,500. బ్యాలెన్స్ ఏమవుతుంది? అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్. ఎక్కడికి వెళ్తుంది అది? బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీగా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఎంత రాయాలి మీరు? 30,000 రాయాలి. 30,000. ఇది ఎలా వచ్చింది అర్థమైందా సార్?
టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. నాన్న నెక్స్ట్ ఏముంది ఫార్మేట్ లో? డెప్రిషియేషన్ అండ్ ఎవరైనా చేస్తారు నాన్న. ఫౌండేషన్ లో మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తుంటాం కదా, రేట్స్ వాడే చెప్పాడు నాన్న. చూడండి క్వశ్చన్ లో రేట్స్ చూడండి ఏమున్నాయి. మోటార్ వ్యాన్ పైన 10%. ఎంత ఉంది మోటార్ వ్యాన్ వాల్యూ? 10%, 40,000. ఇంకా మిషనరీ పైన ఎంత పర్సెంటేజ్ నాన్న వాల్యూ ఎంత ఉంది? 20 lakh into 20%. ల్యాండ్ అండ్ బిల్డింగ్ పైన ఎంత వాల్యూ ఎంత ఉంది నాన్న? 3 యాడ్ చేయండి, 5 lakhs. అదర్ ఎక్స్పెన్సెస్ లో చాలా వస్తాయి, ప్రస్తుతానికి వదిలేస్తాను. సింపుల్ వన్నీ చేసుకుంటూ వెళ్తున్నా. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ రాశాను, అదర్ ఇన్కమ్ రాయలా. ఎక్స్పెన్సెస్ లో అన్నీ అయిపోయాయి ఎక్సెప్ట్ అదర్ ఎక్స్పెన్సెస్. ఇక్కడతో నాకు ఇన్కమ్స్ అయిపోయాయి, ఎక్స్పెన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా ఫార్మేట్ లో ఫర్దర్ గా మూవ్ ఆన్ అవ్వాలి అంటే డెఫినెట్లీ నేను ఈ రెండు కంప్లీట్ చేయాలి. ఏ రెండు? అదర్ ఇన్కమ్స్. ఒకసారి మీరు క్వశ్చన్లోకి జాగ్రత్తగా చూడండి, ఇంకా ఏమైనా ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా ఈ రెండు కాకుండా. ఇన్కమ్స్ చూడండి, అదర్ ఇన్కమ్స్ ఏమున్నాయో నానా. గవర్నమెంట్ సెక్యూరిటీస్ మనం ఇన్వెస్ట్ చేసాం, మనకు దానిపైన ఏమొస్తుంది? ఇన్కమ్ వచ్చిందని చెప్పాడా? ఇదిగోండి ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఎంత నాన్న? ఇంకా ఏమైనా ఉన్నాయా అది కాకుండా? అంటే ఇంకా అది అయిపోయింది, రాసేసాను డైరెక్ట్లీ 24,000. ఇన్కమ్స్ మొత్తం యాడ్ చేసేవచ్చుగా, ఇన్కమ్స్ ఫార్మేట్ అయిపోయింది. రెండు యాడ్ చేసేసేయండి. సారీ, 57,24,000. ఇంకా పెండింగ్ ఏముందిరా? అదర్ ఎక్స్పెన్సెస్. క్వశ్చన్ లోకి వెళ్ళండి, ఏమున్నాయి అదర్ ఎక్స్పెన్సెస్ నానా? డిస్కౌంట్ ఉందా? డిస్కౌంట్ 7,500. క్యారేజ్ అవుట్వర్డ్ 1,50,000. సారీ, అడ్వర్టైజ్మెంట్ 1,50,000. రెంట్ అండ్ రేట్స్ 50,000. బ్యాడ్ డేట్స్ ఎంత? బ్యాడ్ డేట్స్ ఎంత నాన్న చెప్పాడా వాడే? బ్యాడ్ డేట్స్ 20,000. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ 30,000. ఇంకా ఆడిట్ ఫీజ్, అదే మిస్లీనియస్ ఎక్స్పెన్స్, డీటెయిల్స్ చెప్పాడు. మిస్లీనియస్ అంటే ఆడిట్ ఫీజ్ అని చెప్పాడు, మనం ఆల్రెడీ రాసేసాం 30. ఇది కాకుండా మనం ప్రొవిజన్ క్రియేట్ చేయమంటున్నాడు నాన్న. డెటార్స్ ఎంత బ్యాలెన్స్ ఉంది? డెటార్స్ 10 lakhs ఉందా? బ్యాడ్ డేట్స్ ఉన్నాయా దానిపైన? ఎంత నాన్న బ్యాడ్ డేట్స్? గ్రూప్ 1 లో మనం మాట్లాడుకున్నాం హౌ టు క్రియేట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అని. చేసి చెప్పండి ప్రొవిజన్ ఎంత అవుతుందో. గ్రూప్ 1 లో మనం మాట్లాడుకున్నాం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఎలా క్రియేట్ చేయాలి అని. ఇక్కడ ఒక్కడే ఈ క్వశ్చన్ లో డిఫికల్ట్ పాయింట్ ఇది ఒక్కటే. టోటల్ ట్రేడ్ రిసీవబుల్స్ ఎంతనన్నా? 10 lakhs. ఈ 10 lakhs లో ఒక పర్సన్ కి మనం క్రెడిట్ సేల్ చేసాం. ఎంత సేల్ చేసాం రా వాడికి? 25,000. రిమైనింగ్ ఎంత ఉంటుందిరా? 9,70,000. వాడు ఏం చెప్పాడు వీడి గురించి? ఈ 25,000 లో మనకి ఎంత వస్తుందంట? 25%. అండ్ 20 పైసా, 25 పైసా, నథింగ్ బట్ 25% కదా నాన్న. ఇంకెంత రాదు మనకైతే. చేయండి
18,750. దీంట్లో ఎంత క్రియేట్ చేయమన్నాడు? 2%. 19,000 రెండిటికి కలిపి మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. 38,250. ఇది ఎలా రాసాం సార్ అంటే ఇంకా రాదు అని మనకు చెప్పాడు కాబట్టి మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. దీనిలో ఓన్లీ 2% క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒక్క దగ్గర స్టూడెంట్ మిస్టేక్ చేస్తాడు. సో ఇది కూడా రాస్తే మనకి టోటల్ ఎక్స్పెన్సెస్, టోటల్ అదర్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. దీన్ని తీసుకెళ్ళి స్టేట్మెంట్లో ఫార్మేట్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ టోటల్ ఎక్స్పెన్సెస్. టోటల్ ఇన్కమ్ వచ్చింది, టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎలాంటి ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ లేవు, ఎక్సెప్షన్స్ లేవు, ఏం లేవు కాబట్టి హైఫన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ట్యాక్స్ అమౌంట్ వాడు చెప్పాడు క్వశ్చన్లో చూడండి, 1,50,000. ఇంకేం లేదు, స్మూత్గా వెళ్ళిపోద్ది ప్రాబ్లం చివరి వరకు. ఈపీఎస్ తెలియదు కాబట్టి వదిలేసేయండి. వెరీ స్మూత్గా ప్రాబ్లం వెళ్ళిపోద్ది సార్. స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఎగ్జామ్కి వెళ్ళావు, మాక్సిమం ఏది పోతుంది? మ్యాక్సిమం కేసులో ఇది పోతుంది. పోనీ ఇది పోతే ఇవన్నీ రాంగ్ అవుతాయి. కానీ ఇది మళ్ళీ కరెక్ట్గానే రాస్తావు. ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది, ఇవన్నీ కరెక్టే. ఆల్రెడీ ఫార్మేట్కి నీకు 4 to 5 వచ్చాయి. ఇక్కడ అన్ని మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి. 7 to 8 వస్తాయి. నువ్వు అది కూడా చేయగలిగితే ఫుల్ మార్క్స్ వస్తాయి. అయిందా సార్? P&L అకౌంట్ అందరిది అయిపోతే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. అందుకని డన్ అమ్మా. ఓపెన్ బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ దెన్. బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ ఏం రావాలిరా? క్వశ్చన్లో షేర్ క్యాపిటల్ చెప్పాడా? చూడండి, చెప్పే ఉంటాడు ఎక్కడ ఒక దగ్గర. ఎంత నాన్న? జస్ట్ కాపీ దేర్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చెప్పాడా? చూడండి, చెప్పలేదా? అయితే జస్ట్ తర్వాత చేద్దాం, ఆపండి దాన్ని. ఈజీగా ఉన్నవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏముంది నాన్న ఫార్మేట్లో? ఉందా సార్? ఉండదు సార్. నెక్స్ట్ నాన్న ఉందా సార్ క్వశ్చన్లో? హైఫన్. నెక్స్ట్ నాన్న క్వశ్చన్లో చూడండి, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి నాన్న? సారీ, డిబెంచర్స్ ఉన్నాయి కదా. ఎంత నాన్న? నెక్స్ట్ నాన్న డిటిఎల్ ఉందా క్వశ్చన్లో? ఉండదు. ఇంకేమైనా బారోయింగ్స్ ఉన్నాయా డిబెంచర్స్ కాకుండా? హైఫన్. ప్రొవిజన్స్ గురించి మాట్లాడా? షార్ట్ టర్మ్ ప్రొవిజన్ ఉంది, లాంగ్ టర్మ్ ప్రొవిజన్ లేదు. ఏంటి షార్ట్ టర్మ్ ప్రొవిజన్? ప్రొవిజన్ ఫర్ డెటార్స్. కరెంట్ లయబిలిటీస్ లో షార్ట్ టర్మ్ బారోయింగ్స్ లేవు. ట్రేడ్ పేయబుల్స్ క్రెడిటార్స్ ఉన్నారా? ఎంతనన్నా? 2 lakhs. అదర్ కరెంట్ లయబిలిటీస్ తర్వాత చూద్దాం. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ ఇందాక మనం చూసాం కదండి. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ అంటే ఏమేమి వస్తాయి సార్? ఒక్క నిమిషం, నోట్ పాయింట్ ఇక్కడ లేదా? ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజనే సార్, 1,50,000. షార్ట్ టర్మ్ ప్రొవిజన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ అండి. అది కాకుండా ఇంకేమీ లేవు. ఫార్మేట్ అయిపోయింది, అక్కడతో క్లోజ్. ఇంకా స్టూడెంట్ మిస్ అయ్యేది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ డైరెక్ట్గా యూ కెన్ రైట్ బ్యాలెన్సింగ్ ఫిగర్. క్లారిటీ కావాలి అంటే రెగ్యులర్ క్లాస్లో నేను చెప్పాను ఎలా చేసాం ఏంటి అనేది. సో ఇక్కడతో షెడ్యూల్ 3ని మనం వైండ్ అప్ చేయొచ్చు. సార్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చెప్పండి సార్. చెప్పుకుంటూ పోతే పుణ్యకాలం అయిపోద్ది ఇక్కడే. సో ఇక్కడ ఈ బ్యాచ్ మెయిన్ ఎజెండా ఫుల్ఫిల్ చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి, సో ఈ క్లాస్లో
నేను నీకు బేసిక్స్ ఇచ్చాను, ఏం చేస్తే మార్క్స్ వస్తాయి అని. రిమైనింగ్ నీ చేతుల్లో ఉంది. ఫార్మేట్ గుర్తుపెట్టుకోవడం, క్వశ్చన్ చూసుకొని జగత్కి ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేసుకోవడం, వర్కింగ్ నోట్స్ రాయాలి. నోట్స్ రాయకపోతే మార్క్స్ కట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 2 యాడ్ చేసాం. బట్ ఆ క్లారిటీ నువ్వు ఇవ్వాలి. నోట్స్ లో ఏం రాయాలి? పర్టికులర్స్ అమౌంట్, సాలరీస్, కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్ 2 యాడ్ చేయాలి. లేకపోతే మార్క్స్ కట్ అయిపోతాయి. ప్రతి వర్కింగ్ నోట్ కి మార్క్స్ వస్తాయి, ఫార్మాట్ కి మార్క్స్ వస్తాయి, ప్రతి నెంబర్ కి మార్క్స్ వస్తాయి. స్టెప్ వైజ్ మార్క్స్ కాబట్టి ఈజీగా నువ్వు ఈ 14 మార్క్ క్వశ్చన్ లో 10 ఈజీగా వచ్చేస్తాయి. నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. సేమ్ క్వశ్చన్ దిగిపోయింది అనుకోండి, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా సార్? రిమైనింగ్ క్వశ్చన్స్ లో కొంచెం ట్రికీ పాయింట్స్ ఉన్నా సరే, కొత్త అడ్జస్ట్మెంట్స్ ఉన్నా సరే ఫస్ట్ భయపడద్దు. ఎందుకో తెలుసా? నీకు స్టెప్ వైజ్ మార్క్స్ ని గుర్తుపెట్టుకో. ఫార్మేట్ డ్రా చేయి. ఎలాంటి ప్రాబ్లం అయినా సేల్ ఆఫ్ గూడ్స్ ఉంటుంది, అది ప్లేస్ చేసేసి రిటర్న్స్ తీసేసి, పర్చేజెస్ మైనస్ రిటర్న్స్ పర్చేజెస్ దగ్గర ప్లేస్ చేసి, సాలరీ డామ్ షూర్ ఉంటుంది, సాలరీ దగ్గర రాయి. డెప్రిషియేషన్ ఎవడైనా చేస్తాడు, డెప్రిషియేషన్ చేసి రాయి. అన్నింటికి వర్కింగ్ నోట్స్ రాయి. 6 మార్క్స్ ఆల్రెడీ నీకు వచ్చేస్తాయి. ఎందుకు భయపడుతున్నావు? ఇంకా కొత్త అడ్జస్ట్మెంట్స్ ఉంటే 1 or 2 మార్క్స్ పోతాయి. నేను చెప్పేది యావరేజ్ స్టూడెంట్ కోసం మాట్లాడుతున్నాను. దోస్ హూ ఆర్ ట్రయింగ్ ఫర్ ర్యాంక్స్ అన్ని ప్రాబ్లమ్స్ చేయాలన్నా. అదర్ స్టూడెంట్స్, నార్మల్ స్టూడెంట్స్ అంతా కూడా ఓవరాల్ గా చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మీకు నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వీడియో ప్లే అవ్వబోతుంది. చిన్న అనౌన్స్మెంట్. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం మన వీడియో టెన్యూర్ 12 అవర్స్ క్రాస్ అవ్వకూడదు. ఆల్రెడీ నేను ప్రతి చాప్టర్ డీటెయిల్డ్గా మాట్లాడడం వల్ల నాకు అవర్స్ సరిపోలేదు. ఈవెన్ దో నేను క్లియర్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. నాకెక్కడో లాస్ట్ ప్రాబ్లం దగ్గర కొంచెం స్పీడ్ అయ్యాను అనిపించింది, ఇండైరెక్ట్ మెథడ్ దగ్గర. బట్ యాజ్ ఎ స్టూడెంట్గా అర్థమవుతుంది నీకు. స్టిల్ నాకెక్కడ ఒక 1% అనిపించింది కొంచెం స్పీడ్ అయిందేమో అని. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వీడియో చూడు. ఇఫ్ యూ అండర్స్టూడ్ దట్ ఈస్ పర్ఫెక్ట్. స్టిల్ నాకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ డీటెయిల్డ్ వీడియో కావాలి, ఎగ్జామ్లో వెయిటేజ్ ఎక్కువ ఉంది అని నీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో వీ నీడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫుల్ లెక్చర్ అని నువ్వు కామెంట్ పెడితే, ఆ కామెంట్ ఎక్కువ మంది కనుక సేమ్ అదే కామెంట్ నాకు వస్తే definitely I will do a complete video on cash flow statement. I will cover each and every problem. No sir, నాకు ఇది అర్థమైంది, మీరు చెప్పినటువంటి ఈ నెక్స్ట్ ఒక 40 minutes ఉండొచ్చు ఐ థింక్ వీడియో. అర్థమైతే ఫైన్, ఓకేనా? ఆల్ ది బెస్ట్. స్టార్ట్ చేద్దామా? ఫైన్, సరే, ఓకే. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చాలా మంది స్టూడెంట్స్ ఈ చాప్టర్ కోసం వెయిట్ చేస్తారు నాకు తెలుసు. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, ఈ చాప్టర్ అకౌంట్స్ లో పేపర్ నెంబర్ 10 లో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నారు. 7 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ 1 MCQ 9 మార్క్స్. అలానే సేమ్ చాప్టర్ దే కవర్డ్ అండర్ పేపర్ నెంబర్ 11 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. So that is the reason people are waiting for this chapter. I know that. So for you, so I am going to discuss cash flow statement. Are you all ready? Yes, shall we? Yeah. We can start now. Cash flow statement chapter. So cash flow statement chapter, paper number 10 lo, main examination lo 7 marks oka descriptive question adugutunnaru, 2 marks MCQ adugutunnaru. సో స్టూడెంట్ బాగా ఫోకస్ చేయాలి ఈ చాప్టర్ పైన. ఎందుకంటే ప్రతి అటెంప్ట్ లో వచ్చేస్తున్నాడు ఈ చాప్టర్ నుంచి. ఆ 2 మార్క్స్ MCQ ని ఆన్సర్ చేయగలగాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ కాన్సెప్చువల్ క్లారిటీ. 7 మార్క్స్ క్వశ్చన్ చేయగలగాలి అంటే యూ షుడ్ ప్రాక్టీస్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో కాన్సెప్ట్ కావాలి, ప్రాక్టీస్ కూడా కావాలి. ఫస్ట్ నేను కాన్సెప్ట్ పైన ఫోకస్ చేస్తాను. కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత
definitely we'll try to cover 3 to 4 problems if time permits. At least 1 or 2, that is guarantee. If time permits, I will cover 3 to 4 problems. ఎందుకంటే వీడియో లెంత్ కూడా చూసుకోవాలి కదా. టోటల్ మనకి ఈ యూట్యూబ్ లో టోటల్ మనకి 12 hours క్రాస్ అవ్వకూడదు. సో దట్ ఈస్ ద రీజన్ నేను టైం ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. ఓకే, యా, సరే. ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు నేను నీకు 2 కంపెనీస్ బ్యాలెన్స్ షీట్స్ చూపిస్తాను. నువ్వు ప్రతి కంపెనీ బ్యాలెన్స్ షీట్ ని ఒక 1 minute పాటు అబ్జర్వ్ చేయి. ఫస్ట్ కంపెనీ ABC లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టార్ట్ అబ్జర్వింగ్ దిస్ బ్యాలెన్స్ షీట్. నేను అడ్డంగా ఉన్నానా? ఓకే, ఇప్పుడు క్లియరా? చూడండి ఒకసారి. చూసారండి. నెక్స్ట్ వన్ మోర్ కంపెనీ XYZ లిమిటెడ్. ఈ కంపెనీ కూడా అబ్జర్వ్ చేయండి. XYZ లిమిటెడ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ని అబ్జర్వ్ చేయండి. 2 కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ ని పర్పస్ ఉంది. ఎందుకు నేను అబ్జర్వ్ చేయమంటున్నాను అనడానికి. వీడియో చూస్తున్న వాళ్ళు ఇఫ్ టైం పర్మిట్ ఉన్నా లేకపోయినా సరే వీడియోని జస్ట్ పాస్ చేసి ఇంకోసారి చూడండి. ABC లిమిటెడ్, XYZ లిమిటెడ్ రెండింటిని కంపేర్ చేయండి. లేదంటే స్క్రీన్ షాట్స్ తీసి కంపేర్ చేయండి. అయిపోయిందా? దెన్ ఇప్పుడు నువ్వు క్వాలిఫైడ్ CMA ఇంటర్ స్టూడెంట్ కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర ఒక 10 lakh rupees మనీ ఉంది. ఈ 10 lakh rupees నేను ఇన్వెస్ట్ చేయాలి. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ కంపెనీ షేర్స్. నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ABC లిమిటెడ్, 2 XYZ లిమిటెడ్. యూ టెల్ మీ, ఈ 2 కంపెనీస్ లో ఏ కంపెనీ మీరు సజెస్ట్ చేస్తారు? ఇఫ్ యూ ఆర్ మై అడ్వైజర్, ప్లీజ్ అడ్వైజ్ మీ విచ్ కంపెనీ టు ఇన్వెస్ట్. Would you suggest me to invest in ABC Limited or else XYZ Limited, and tell me the reason why. XYZ, yeah. So normally if you observe, all figures are almost same except cash and some other liability other side. Liabilities పక్కన పెట్టేస్తే ABC Limited లో cash 25 lakhs కనిపిస్తుంది. అలానే XYZ లిమిటెడ్ లో క్యాష్ 125 lakhs కనిపిస్తుంది. సో స్టూడెంట్ ఇప్పుడు ఏమంటాడంటే, సార్ రిమైనింగ్ ఫిగర్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కదా, మీరు ఇన్వెస్ట్ చేయడానికి ABC లిమిటెడ్ కంటే కూడా XYZ లిమిటెడ్ బెటర్ సార్ అని చెప్తాడు. ఎందుకు? ఎక్కువ క్యాష్ ఉంది కాబట్టి, రిచ్ కంపెనీ సార్. సో ABC లిమిటెడ్ దగ్గర తక్కువ క్యాష్ ఉంది కాబట్టి when compared to XYZ లిమిటెడ్ that is not that much rich, so please invest in XYZ లిమిటెడ్ అని చెప్తారండి. కానీ నేను మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ విని మీరు డెసిషన్ తీసుకోండి. ఐ మీన్ మీ ఆన్సర్ ని చెప్పండి. మీ ఆన్సర్ చేంజ్ అవుతుందా అలాంటిది చూద్దాం సార్. ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే, నాన్న, ఏదైతే ఫస్ట్ కంపెనీ ఉందో, ఫస్ట్ కంపెనీ అంటే ఏది? ABC లిమిటెడ్. ఎంత ఉంది వాళ్ళ దగ్గర క్యాష్? 25 lakhs. మీరు అంతా ఏమని చెప్పారా? ఈ కంపెనీ వద్దు సార్ అని చెప్పారు.
కానీ నిజానికి ఈ ఏబిసి క్యాష్ 25 lakhs ఎలా వచ్చిందంటే ఈ 25 lakhs మొత్తము కూడా వాళ్ళకి ఓన్లీ సేల్ ఆఫ్ గూడ్స్ నుంచి వచ్చిందన్న. అంటే వాళ్ళు గూడ్స్ సేల్ చేస్తే అక్కడ నుంచి వచ్చినటువంటి మనీ 25 lakhs. అంటే మొత్తం కూడా వాళ్ళు ఉన్న ఏదైతే గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ గూడ్స్ ని సేల్ చేసి దే అర్న్డ్ 25 lakhs. సెకండ్ కంపెనీ XYZ లిమిటెడ్ ఏదైతే మీరు సజెస్ట్ చేశారో ఆ కంపెనీ దగ్గర క్యాష్ 125 lakhs ఉందన్న. అయితే ఈ 125 lakhs మొత్తం కూడా బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నారండి. 1 రూపీ కూడా వీళ్ళు ఈ ఇయర్ లో సేల్ చేయలేదు సార్. మొత్తం కూడా బ్యాంక్ లోన్ సార్. వాట్ అబౌట్ ఏబిసి లిమిటెడ్ అండి? దే అర్న్డ్ త్రూ cash sale of goods. ఇక్కడ they have earned through they have taken loan from bank. ఇప్పుడు చెప్పు, what is your answer? Which company will you suggest? ABC or XYZ? ఇప్పుడు ఆన్సర్ మారిపోయింది. You will choose ABC Limited. ఎందుకు సార్? ఈవెన్ దో క్యాష్ తక్కువ ఉన్నప్పటికీ మీరు ఎందుకు ఏబిసిని చూస్ చేశారు? ఇక్కడ ఉన్న క్యాష్ అంతా కూడా దే హావ్ అర్న్డ్ త్రూ సేల్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. 1 రూపీ కూడా వాళ్ళు బ్యాంక్ లో లోన్ తెచ్చుకోలేదు when compared to XYZ Limited. కానీ వాట్ అబౌట్ సెకండ్ కంపెనీ? ఏదైతే సెకండ్ కంపెనీ ఉందో సెకండ్ కంపెనీ XYZ Limited ఆ టోటల్ మనీలో సింగిల్ రూపీ కూడా వాళ్ళు సేల్ ఆఫ్ నుంచి రాలేదు. ఎంటైర్ మనీ దే హావ్ టేకెన్ లోన్ ఫ్రమ్ సమ్ SBI బ్యాంక్ or whatever it is. సో నౌ యువర్ ఆన్సర్ ఈస్ చేంజ్డ్. అప్పు తేవడం కంటే కూడా గూడ్స్ ని సేల్ చేయడం గ్రేట్ కాబట్టి యూ విల్ సే సార్ ఏబిసి ఈస్ గ్రేట్ సార్. సో దెన్ యూ విల్ సజెస్ట్ మీ టు ఇన్వెస్ట్ ఇన్ ఏబిసి లిమిటెడ్. మీరే చెప్పారు ఒక 2 minutes బ్యాక్ XYZ ఈస్ బెటర్ అని. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఏబిసి ఈస్ బెటర్ అని. ఎందుకు మీ ఆన్సర్ చేంజ్ అయిపోయింది నాన్న? నేను మీకు ఓన్లీ బ్యాలెన్స్ షీట్స్ మాత్రమే చూపిస్తే మీరు సింపుల్ అందరూ చెప్పారు చూస్ XYZ Limited సెకండ్ కంపెనీ సార్. అదే నేను బ్యాలెన్స్ షీట్ తో పాటు ఇంకొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినప్పుడు ఇప్పుడు మీ ఆన్సర్ చేంజ్ అయిపోయింది చూస్ ఏబిసి లిమిటెడ్ సార్. అంటే మీ ఆన్సర్ చేంజ్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ additional information, only because of how cash comes in. మీలానే చాలా మంది యూజర్స్ ఓన్లీ బ్యాలెన్స్ షీట్ చూసి దే మే మిస్అండర్స్టూడ్ ఆర్ దే మే మిస్ఇంటర్ప్రిట్ ద బ్యాలెన్స్ షీట్. ఎలా అయితే మీరు బ్యాలెన్స్ షీట్ చూసి నాకు XYZ సజెస్ట్ చేశారో మీలానే చాలా మంది బ్యాలెన్స్ షీట్ ని చూసి వాళ్ళు దే ఆర్ ఛాన్సెస్ ఫర్ మిస్అండర్స్టూడ్, దే మే టేక్ రాంగ్ డెసిషన్. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే నేను నీకు ఎలా అయితే చెప్పాను, ఏమని చెప్పాను సార్? ఈ 25 lakhs ఎలా గుడ్స్ నుంచి వచ్చాయి, ఈ టోటల్ అమౌంట్ బ్యాంక్ లో చెప్పాను. అలానే మీకు ఎవరో ఒకరు చెప్పాలి. అంటే యూజర్స్ అందరికీ కూడా కంపెనీ చెప్పాలి. ప్రాక్టికల్ లైఫ్ లో ప్రతి ఒక్కరిని పిలిచి ఇలా చెప్పలేరు. ఇది క్లాస్ కాబట్టి నేను నీకు చెప్పాను క్లాస్ లో. ప్రాక్టికల్ లైఫ్ లో కంపెనీలో మెంబర్స్ చాలా మంది ఉంటారు. మెంబర్స్ చెప్పలేరు కాదు కదా, యూజర్స్ చెప్పాలి. కొత్త వాడికి కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరిని పిలిచి నేను చెప్పలేను ఇలా జరిగింది అని. మరి ఏం చేయొచ్చు? ఒక డాక్యుమెంట్ లో రాసి ఇచ్చేస్తాను, స్టేట్మెంట్ లో రాసిస్తాను. ఏం రాస్తాను? నాకు ఈ ఇయర్ లో పర్టికులర్ ఈ లాస్ట్ ఇయర్ లో నా బిజినెస్ లోకి ఎంత అమౌంట్ ఆఫ్ క్యాష్ వచ్చింది, ఎంత అమౌంట్ ఆఫ్ క్యాష్ బయటకు వెళ్ళింది. అమౌంటే కాదు ఎలా వచ్చిందో కూడా చెప్తాను. ఫస్ట్ కేజీ నాకు అమౌంట్ ఎలా వచ్చింది, సేల్ ఆఫ్ నుంచి వచ్చింది. సెకండ్ కేజీ అమౌంట్ ఎలా వచ్చింది, బ్యాంక్ లో. నీ క్లారిటీ మొత్తాన్ని కూడా ఒక స్టేట్మెంట్ లో ఇస్తాను. ఏం క్లారిటీ ఇస్తావు నాన్న? లాస్ట్ ఇయర్ లో నా కంపెనీలోకి ఎంత అమౌంట్ ఆఫ్ క్యాష్ వచ్చింది. క్లియరా? సో ఆ స్టేట్మెంట్ నే మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మీన్స్ హౌ క్యాష్ కమ్స్ ఇంటూ బిజినెస్, హౌ క్యాష్ గోస్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. మన బిజినెస్ లోకి క్యాష్ ఏ ఫార్మాట్ లో వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది, మన బిజినెస్ నుంచి క్యాష్ ఏ ఫార్మ్ లో బయటకు వెళ్తుంది, ఎంత అమౌంట్ బయటకు వెళ్తుంది. ఈ క్లారిటీ మొత్తం స్టేట్మెంట్ లో రాస్తే దట్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నీకు గుర్తుంటే
చాలా క్లియర్ గా నేను చెప్పాను. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో వి కవర్డ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ప్రతి కంపెనీ కూడా యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 129 subsection 1 they have to prepare their financial statements. So as per section number 129, preparation of cash flow statement is compulsory. If you give me a couple of minutes, I will open Reliance company what you call cash flow statement. Let's see how it is. So this is, already chala sarlu open chesan Reliance company annual report. Reliance company board's report. This is CS report, independent audit report, and then we will get our beloved statements. So this is balance sheet, then P&L account, then this is cash flow. Yes, you can see on the screen statement of cash flow for the year ended 31st March 2024. Then you can see, మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ టోటల్లీ 3 హెడ్డింగ్స్ ఉన్నాయి, A, B, C. సో హెడ్డింగ్ నెంబర్ A, cash flow from operating activities. Number B, cash flow from investing activities. Number C, cash flow from financing activities. అంటే ఈ టోటల్ ఏవైతే వాళ్ళ కంపెనీలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయో, ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్ ఇన్ఫ్లో ఉండొచ్చు, క్యాష్ అవుట్ఫ్లో ఉండొచ్చు. ఈ టోటల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని వాళ్ళు 3 టైప్స్ గా డివైడ్ చేశారు నాన్న. ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ట్రాన్సాక్షన్స్ ఆర్ 2 టైప్స్, one inflow, second one outflow. Now I am discussing that transactions are 3 types: operating activities, investing activities, financing activities. Now students should be very clear with respect to whether the given transaction is inflow or outflow. స్టూడెంట్ ఫస్ట్ తెలుసుకోవాలి, ఇచ్చిన క్వశ్చన్ లో ఉన్నటువంటి పాయింట్ అది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా. నా బిజినెస్ లోకి క్యాష్ వస్తే అది ఇన్ఫ్లో, బయటికి వెళ్తే అవుట్ఫ్లో. సెకండ్ థింగ్ ఏం చూడాలి, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏ హెడ్ లో రాయాలి, ఆపరేటింగ్ యాక్టివిటీస్ లో రాయాలా, ఇన్వెస్టింగ్ లో రాయాలా, ఫైనాన్సింగ్ లో రాయాలా అది నీకు తెలియాలి. సార్ ఎప్పుడు మనం ట్రాన్సాక్షన్ ఆపరేటింగ్ లో రాయాలి, ఎప్పుడు మనం దాన్ని ఇన్వెస్టింగ్ లో రాయాలి, ఎప్పుడు మనం దాన్ని ఫైనాన్సింగ్ లో రాయాలి సార్ అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సార్ డిస్కస్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. సార్ ఎందుకు సార్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫార్మాట్ ఇలానే ఎందుకు ఉండాలి, వర్టికల్ హారిజాంటల్ రాసుకోవచ్చు కదా, అసలు ఈ ఫార్మాట్ ఎవరు చెప్పారు సార్ మీకు అంటే, ఈ ఫార్మాట్ నేను డిజైన్ చేసిన ఫార్మాట్ కాదు, అలానే ఈ ఫార్మాట్ ముఖేష్ అంబానీ ఫార్మాట్ కాదు, రిలయన్స్ కాదు, నువ్వు టాటా క్యాష్ ఫ్లో ఇలానే ఉంటది. ఇఫ్ యూ ఓపెన్ ఎయిర్ ఇండియా ఇలానే ఉంటది. ఇఫ్ యూ ఓపెన్ ఎనీ కంపెనీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇలానే ఫార్మాట్ ఉంటది. సార్ ఎందుకు ఇలానే ఉంటుంది సార్, ఎవరు చెప్పారు మీకు అంటే, ఎప్పుడైనా సార్ అకౌంటింగ్ లో ఎవరు సార్ మనకు చెప్పేది స్టాండర్డ్స్ చెప్తాయండి లేదా గ్యాప్ చెప్తుంది సార్. ఇక్కడైతే మనకు చెప్పింది ఎవరు సార్ అంటే ఇన్ ఏఎస్ నెంబర్ 7 సార్. ఇన్ ఏఎస్ 7 is dealing with the cash flow statement. అలానే we have accounting standard నెంబర్ 3 AS3 cash flow statement. సార్ ఇండ్ ఏఎస్ ఏంటి, ఏఎస్ ఏంటి నేను డిస్కస్ చేస్తాను. ఎక్కడ డిస్కస్ చేస్తాను, ఇండ్ ఏఎస్ దగ్గర డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి you should remember Ind AS 7 is discussing about cash flow statement. At the same time AS 3 is discussing about cash flow statement.
ఇక్కడ వరకు మన కాన్సెప్ట్ ఏంటి సార్? మనం మాట్లాడుకున్నది ట్రాన్సాక్షన్స్ 2 టైప్స్ సార్. ఒకటి ఇన్ఫ్లో, 2 అవుట్ఫ్లో. అంటే మన కంపెనీలోకి, మన బిజినెస్ ఆర్గనైజేషన్ లోకి ఇన్కమ్ కూడా కాదు, క్యాష్ వస్తే ఇన్ఫ్లో, బయటికి వెళ్తే అవుట్ఫ్లో. అలానే మన టోటల్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ ఉన్నాయో మనం వాటిని 3 టైప్స్ గా డివైడ్ చేసాం. నెంబర్ 1 ఆపరేటింగ్ యాక్టివిటీస్, నెంబర్ 2 ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, నెంబర్ 3 ఫైనాన్సింగ్. ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. సో నువ్వు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటన్నా, అది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా. సెకండ్ ఏం చెక్ చేయాలి, అది ఆపరేటింగా, ఇన్వెస్టింగా, ఫైనాన్సింగా చెక్ చేయాలి. క్లియరా సార్? ఓకే, డన్ సార్. ఇప్పుడు నేను ఆపరేటింగ్ అని ఎప్పుడు చెప్పాలి, ఇన్వెస్టింగ్ అని ఎప్పుడు చెప్పాలి, ఫైనాన్సింగ్ అని ఎప్పుడు చెప్పాలో చూద్దాం సార్. ఓకేనా? ఫస్ట్ వన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే బిజినెస్ స్మూత్ గా రన్ అవ్వడానికి డైలీ ఆర్ రొటీన్ ఆర్ కామన్ ఎక్స్పెన్సెస్ గానీ, ఇన్కమ్స్ గానీ, అంటే నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో, రొటీన్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ప్రతి ఐటమ్ కూడా దట్ ఈస్. Yes, now I think you got clarity with respect to operating activities. ఏంటి ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే? ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే మన బిజినెస్ రెగ్యులర్ గా జరిగే ట్రాన్సాక్షన్స్. ఏముంటాయి రెగ్యులర్ గా? బిజినెస్ జరగాలి అంటే గూడ్స్ రా మెటీరియల్ పర్చేస్ చేయాలి, లేదా ట్రేడింగ్ సెక్టర్ అయితే గూడ్స్ ని పర్చేస్ చేయాలి. అంటే పర్చేజ్ ఆఫ్ గూడ్స్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, ఈ రెండు కూడా ఏమవుతాయి? ఆపరేటింగ్ యాక్టివిటీస్. సేల్స్ చేస్తాం, సేల్ ఆఫ్ గూడ్స్, ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఇంకేముంటాయి? ఎంప్లాయీస్ ఊరికే చేయరు, ఎంప్లాయీస్ కి సాలరీస్ పే చేయాలి, పేమెంట్ ఆఫ్ సాలరీ, ఆపరేటింగ్ యాక్టివిటీస్. బిల్డింగ్ కి రెంట్ పే చేయాలి, పేమెంట్ ఆఫ్ రెంట్, ఆపరేటింగ్ యాక్టివిటీస్. కొన్నిసార్లు రాయల్టీస్ వస్తాయి, రాయల్టీస్ రిసీట్, ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, పే చేయాలి, ఆపరేటింగ్ యాక్టివిటీస్. నార్మల్ గా రొటీన్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏమంటాం సార్? ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ నువ్వేం చూడాలి, ఆపరేటింగ్ అని డిసైడ్ అయిపోయి బాగానే ఉంది, అది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? When will you say inflow or outflow? First you have to, for example, క్వశ్చన్ లో ఒక ట్రాన్సాక్షన్ ఏంటి అంటే salaries paid 10 lakhs అని ఉంది అనుకోండి. నువ్వు ఫస్ట్ చెక్ చేయాలి, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏదైతే salaries paid అనే ట్రాన్సాక్షన్ ఉందో, ఈ ట్రాన్సాక్షన్ ఆపరేటింగ్ యాక్టివిటీనా, ఇన్వెస్టింగ్ యాక్టివిటీనా, ఫైనాన్సింగ్ యాక్టివిటీనా చెక్ చేయాలి. ఎలా తెలుస్తుంది? salaries paid అనేది రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి ఆపరేటింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ టైం చెక్ చేయాలి, ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా. యూ టెల్ మీ, వీఆర్ పేయింగ్ సాలరీ అంటే మనకు వస్తుంది, బయటకు వెళ్తుందా? బయటకు వెళ్తుంది, అవుట్ఫ్లో అవుతుంది. అప్పుడు నువ్వేమని చెప్పాలి? సాలరీ పెయిడ్ ఈజ్ ఏ ఆపరేటింగ్ అవుట్ఫ్లో. సేల్ ఆఫ్ గూడ్స్ ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్. రొటీన్ యాక్టివిటీ కాబట్టి ఆపరేటింగ్. మనం గూడ్స్ ని సేల్ చేయడానికి అమౌంట్ వస్తుంది కదా అన్న, అదేమవుతుంది? ఇన్ఫ్లో. ఏమవుతుంది ఆన్సర్? ఆపరేటింగ్ ఇన్ఫ్లో. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ రొటీన్ యాక్టివిటీ కదా అన్న, ఆపరేటింగ్ యాక్టివిటీ. పర్చేజ్ చేస్తున్న అమౌంట్ పే చేయాలి కదా సార్, ఏమవుతుంది? ఆపరేటింగ్ అవుట్ఫ్లో అవుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ ఆర్ రెంట్ పెయిడ్, ఇవన్నీ ఆపరేటింగ్ కదా నాన్న, పేమెంట్స్ కాబట్టి అవుట్ఫ్లో అవుతుంది. So student B should be very careful. He has 2 works. Number 1 is he has to identify whether the given transaction is operating or investing or financing. Second, he has to check whether the given transaction is inflows or outflows. Are you clear, sir? Yes, sir. Next, operating అయిపోయిన తర్వాత second one, investing activities. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అవ్వాలి అంటే ఫస్ట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఇది అసెట్స్ కి గానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కి గానీ రిలేట్ అయి ఉండాలి. అప్పుడే అది ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను
ఒక ల్యాండ్ ని పర్చేజ్ చేసా, పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, అసెట్ ఉంది కదండి, ఇన్వెస్ట్మెంట్ కదా సార్, దట్ ఈస్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. సేల్ ఆఫ్ ల్యాండ్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. పర్చేజ్ ఆఫ్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. Purchase of car, investing activity. Purchase of bike, investing activity. Purchase of AC, investing activity. Purchase of laptop, investing activity. Purchase of TV, investing activity. Sale of TV, investing activity. Sale of car, investing activity. Sale of laptop, investing activity. Sale of car, investing activity. For example, ours is Reliance company. Mano Reliance company. We purchased shares of Tata. మన షేర్స్ కాదు, మనం ఎవరు షేర్స్ కొన్నాం, టాటా కంపెనీ షేర్స్. అది కూడా మనకి ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంటే కదండి. మనం వేరే కంపెనీ షేర్స్ కొంటున్నామంటే మనకి ఇన్వెస్ట్మెంటే కదా, అది కూడా ఏమవుతుంది, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఇప్పుడు సేల్ చేస్తున్నావు, అగైన్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఎక్కడైతే నీకు అసెట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఉంటాయో అది ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రిలయన్స్ కంపెనీ, నేను జియోలో షేర్స్ కొంటున్నాను, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. వాటిని సేల్ చేస్తున్నాను, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. డబ్బులు వస్తే ఇన్ఫ్లో, పోతే అవుట్ఫ్లో. సింపుల్ గా ఏం గుర్తుపెట్టుకోవాలన్నా, ఎక్కడైతే నీకు అసెట్ గానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ గానీ లింక్ అవుతాయో that is investing activity. Last category is financing activity. Financing activities అంటే మెయిన్లీ నీ కంపెనీకి ఎలా అయితే ఫినాన్స్ వస్తుందో, సోర్స్ ఆఫ్ ఫినాన్స్ నథింగ్ బట్ మన షేర్ సంబంధించి కానీ, మన కంపెనీ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఆర్ వాటిని బైబ్యాక్ చేసినప్పుడు, మన కంపెనీ ప్రిఫరెన్సెస్ ఇష్యూ చేసినప్పుడు, వాటిని రిడీమ్ చేసినప్పుడు, మన డిబెంచర్ ఇష్యూ చేసినప్పుడు, వాటిని రిడీమ్ చేసినప్పుడు, లేదా if you are taking loan from bank and repayment of that loan, ఇలా ఏవైతే మెయిన్ ఈక్విటీ అండ్ డెట్ కి రిలేటెడ్ థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతాయన్న ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అవుతాయి. నేను ఇంకా క్లారిటీ నీకు ఇవ్వట్లేదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ బ్రీఫ్. ఆపరేటింగ్ అని ఎప్పుడు అనాలి, ఇన్వెస్టింగ్ అని ఎప్పుడు అనాలి, ఫినాన్సింగ్ అని ఎప్పుడు అనాలి. ఆపరేటింగ్ అనాలి అంటే దట్ ఈస్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి. ఇన్వెస్టింగ్ అనాలి అంటే అక్కడ ఫిక్స్డ్ అసెట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఉండాలి. ఫినాన్సింగ్ అనాలి అంటే దట్ షుడ్ బి రిలేటెడ్ టు ఈక్విటీ అండ్ డెట్. క్లియరా సార్? ఇప్పుడు నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్ ఎలా కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ పెయిడ్ అని నేను క్వశ్చన్ అడిగి ఆన్సర్ ఏమండవాలో తెలుసా, ఆపరేటింగ్ అవుట్ఫ్లో అలా కావాలి. ఓకేనా? షల్ వి స్టార్ట్? ఆర్ యు ఆల్ రెడీ? యా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఏమవుతుంది, ఆపరేటింగ్ అవుట్ఫ్లో. ఎలా చెప్పారు నాన్న, గూడ్స్ ఉంది కాబట్టి అది రొటీన్ యాక్టివిటీ. మనం పర్చేజ్ చేస్తున్నాము అంటే క్యాష్ బయటకు వెళ్తుంది, అవుట్ఫ్లో. సేల్ ఆఫ్ గూడ్స్ ఆపరేటింగ్ ఇన్ఫ్లో. సాలరీస్ పెయిడ్ ఆపరేటింగ్ అవుట్ఫ్లో. రెంట్ పెయిడ్ ఆపరేటింగ్ అవుట్ఫ్లో. సేల్ ఆఫ్ అసెట్ ఏమవుతుంది, సేల్ ఆఫ్ అసెట్, అసెట్ కాబట్టి అదే యాక్టివిటీ, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. సేల్ అటువంటి అమౌంట్ వస్తుందిగా, ఇన్వెస్టింగ్ ఇన్ఫ్లో. పర్చేజ్ ఆఫ్ అసెట్, ఇన్వెస్టింగ్ అవుట్ఫ్లో. పర్చేజ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ అదర్ కంపెనీ, ఇన్వెస్టింగ్ అవుట్ఫ్లో. సేల్ ఆఫ్ షేర్స్ ఆఫ్ అదర్ కంపెనీ, ఇన్వెస్టింగ్ ఇన్ఫ్లో. ఒకటేరా, నువ్వు జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సింది అది ఆపరేటింగ్ గా, ఇన్వెస్టింగ్ గా, ఫినాన్సింగ్ గా, రెండు ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా. సెకండ్ థింగ్ కూడా స్టూడెంట్ జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆఫ్ షేర్స్, స్టూడెంట్ ఏమనుకుంటాడంటే ఇన్ఫ్లో అంటాడు. ఎందుకు ఇన్ఫ్లో అంటాడు అంటే షేర్స్ వస్తున్నాయి అంటాడు. నువ్వు షేర్స్ ని ఫోకస్ చేయకూడదు, క్యాష్ ని మాత్రమే ఫోకస్ చేయాలి. ఈ చాప్టర్ మొత్తం కూడా నీ ఫోకస్ అంతా ఎప్పుడు క్యాష్ పైనే ఉండాలి. అసెట్ కొన్నాను, అసెట్ వస్తుంది నువ్వు అనకూడదు. యువర్ ఫోకస్ షుడ్ నాట్ బి ఆన్ అసెట్, యువర్ ఫోకస్ షుడ్ ఓన్లీ బి ఆన్ క్యాష్. అసెట్ కొన్నావు, వాట్ అబౌట్ క్యాష్, క్యాష్ పే చేస్తున్నావుగా, అది అవుట్ఫ్లో అవుతుంది. షేర్స్ కొన్నావు, క్యాష్ పే చేస్తున్నావుగా, అవుట్ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ, అది ఏమవుతుందన్నా, ఆపరేటింగ్ అవుతుందా? ఎప్పుడు ఆపరేటింగ్ అవుతుంది? డైలీ లోన్స్ తెచ్చుకుంటూ ఆపరేటింగ్ అవుతుంది. డైలీ లోన్స్ తెచ్చుకుంటామా సార్? సో ఆపరేటింగ్ కాదండి. ఇన్వెస్టింగ్ అని పిలుద్దాము అంటే ఏమైనా అసెట్ ఉందా సార్? అది లైబిలిటీ సార్. సో ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. మరి ఏమి అవ్వాలి? ఫైనాన్సింగ్ అవ్వాలి. ఫైనాన్సింగ్ ఎప్పుడన్నా నేను ఈక్విటీ కానీ డెట్ కానీ, అది డెట్ కాబట్టి ఫైనాన్సింగ్ అయింది.
క్లియరా సార్? ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కెన్ ఐ ఆస్క్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది మనకి? మనం ఏదైనా ఒక బ్యాంక్ లో కానీ ఆర్ ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు, మనం ఇక్కడికి అప్పు ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు 1 lakh రూపీ అప్పు ఇచ్చాను రా, అది నాకేమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నావుగా, దట్ ఈస్ ఆల్సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఇంట్రెస్ట్ పెయిడ్, ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఓకేనా సార్? ఇలా నీకు జస్ట్ బేసిక్ ఐడియా ఉండాలి. వాట్ ఈస్ మెంట్ బై ఆపరేటింగ్, వాట్ ఈస్ మెంట్ బై ఇన్వెస్టింగ్, వాట్ ఈస్ మెంట్ బై ఫినాన్సింగ్. దెన్ యూ షుడ్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ఇన్ఫ్లో, వాట్ ఈస్ అవుట్ఫ్లో. If that is clear, we can move on to a little bit in depth the chapter. Okay, shall we? Okay. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది కాబట్టి, tell me interest received, which kind of activity? ఫస్ట్ నీకు ఏం చెప్పాను? ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా. సెకండ్ పాయింట్ ఏం చెక్ చేయాలి? అది ఆపరేటింగా, ఇన్వెస్టింగా, ఫినాన్సింగా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటున్నాడంటే అది ఇన్ఫ్లో, కామన్ సెన్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఆపరేటింగా, ఇన్వెస్టింగా, ఫినాన్సింగా. అది నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్టివిటీ అయితే అది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. అసెట్ రిలేటెడ్ అయితే ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. అలా కాకుండా ఇఫ్ ఇట్స్ రిలేటెడ్ టు ఈక్విటీ అండ్ డెట్, దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్సింగ్. సో నార్మల్లీ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ BCCA కాలేజ్ getting some interest from SBI bank. సో మన కాలేజ్ కి SBI బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్ లో ఒక 10 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ నుంచి ఇయర్ ఎండ్ లో ఇంట్రెస్ట్ వస్తుంది. యూ టెల్ మీ, ఇప్పుడు ఇంట్రెస్ట్ రావడం అనేది మన కాలేజ్ కి రెగ్యులర్ యాక్టివిటీ అండి? కాదు సార్. వాట్ ఈస్ అవర్ రెగ్యులర్ యాక్టివిటీ? ఫీజెస్ రావడం, వచ్చిన ఫీజెస్ తో ఎంప్లాయీకి శాలరీస్ పే చేయడం, రెంట్స్ పే చేయడం, కరెంట్ బిల్, ఇవన్నీ రొటీన్ యాక్టివిటీ, ఆపరేటింగ్ అవుతాయి. అంతేగాని ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చింది అది ఆపరేటింగ్ కాదు. ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అన్న? ఓన్లీ బికాజ్ ఆఫ్ we invested 10 lakh rupees in SBI. మన 10 lakh rupees బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది మనకి ఏమవుతుంది సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది సార్. సో దట్ ఈస్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా విను. ఫర్ ఎగ్జాంపుల్, SBI బ్యాంక్ ఉంది. SBI బ్యాంక్ నాకే లోన్ ఇచ్చింది. SBI has given loan to వర్మ, నాకు లోన్ ఇచ్చాడు. నాకు SBI బ్యాంక్ 10 lakh రూపీస్ లోన్ ఇచ్చింది. ఇయర్ ఎండ్ లో SBI కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నా 10 రూపీస్, సారీ 10%, 1 lakh రూపీస్. నౌ థింక్ ఫ్రమ్ SBI పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు SBI కి ఇంట్రెస్ట్ వచ్చింది కదా అన్న. ఇఫ్ యూ ఆర్ అకౌంటెంట్ ఆఫ్ SBI కి ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో వాళ్ళకి అది ఏ యాక్టివిటీ అవుతుంది? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇంట్లో, దట్ ఈస్ క్లియర్. ఏ యాక్టివిటీ అవుతుంది? ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్, ఫినాన్సింగ్. ఇన్వెస్టింగ్ ఎందుకు ఇన్వెస్టింగ్ కాదు? వాళ్ళకి లోన్స్ ఇవ్వడం, లోన్స్ తీసుకోవడం వాళ్ళకి అది నార్మల్ యాక్టివిటీ. సో వాళ్ళకి అది ఏమవుతుందన్న? ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది అందరికీ నార్మల్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. కానీ ఎవరైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, వాట్ ఈస్ మెంట్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండి? దే ఆర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ గివింగ్ లోన్స్ అండ్ టేకింగ్ లోన్స్. ఎవరి మెయిన్ బిజినెస్ అయితే అదే అవుతుందో వాళ్ళకి అది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. అదే మేనర్ లో సెకండ్ వన్, డివిడెండ్ పెయిడ్. ఇంట్రెస్ట్ పెయిడ్ చూద్దామా? నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇఫ్ BCCA ఈస్ పేయింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు సమ్ బ్యాంక్. ఫస్ట్ గదిలో ఏం చెప్పాను? BCCA అనే కాలేజ్ SBI లో ఒక 10 lakh రూపీస్ డిపాజిట్ చేసింది, మనకి ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇన్వెస్టింగ్ అని చెప్పా. ఈ కేసు ఏంటి? No, BCCA has been taken a loan from, for example, ICICI bank. మన కాలేజ్ వాళ్ళు ICICI బ్యాంక్ నుంచి ఒక 1 crore rupees లోన్ తీసుకున్నారు. ఎప్పుడైతే లోన్ తెచ్చుకున్నారో ఇయర్ ఎండ్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాలి మన కాలేజ్ వాళ్ళు. ఇప్పుడు మనకు అది ఏమవుతుందన్న, నీకు ఒకటే చెప్పాను. ఏం చెప్పాను? ఫస్ట్ చెక్ చేయాలి ఇన్ఫ్లోనా
అవుట్ఫ్లో. అదేమవుతుంది మనకి అవుట్ఫ్లో. సెకండ్, ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్. సార్ యూ టెల్ మీ, బీసీసీఏ అనే కాలేజ్ కి లోన్స్ తీసుకోవడం రెగ్యులర్ యాక్టివిటీనా అండి? కాదు సార్. సో అది ఆపరేటింగ్ కాదు. ఇన్వెస్టింగ్ అంటే మనకి అసెట్ అయి ఉండాలి, అది లైబిలిటీ సార్, ఇన్వెస్టింగ్ కాదు. ఫినాన్సింగ్ అంటే ఏం చెప్పాను, ఎదురు డెట్ ఈక్విటీ. సో ఆన్సర్ ఈస్ ఫినాన్సింగ్ యాక్టివిటీ. అప్పుడు ఏమవుతుంది అన్నది ఫైనాన్సింగ్ యాక్టివిటీ. అంటే నార్మల్లీ ఇంట్రెస్ట్ పెయిడ్ ఈజ్ విచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అన్న ఫైనాన్సింగ్ యాక్టివిటీ. కానీ ఇదే ఇంట్రెస్ట్ గనక, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, బీసీసీఏ హ్యాస్ టేకెన్ లోన్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎన్బిఎఫ్సి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ అనే ఒక కంపెనీ ఉంది. సో ఈ కంపెనీ ఫైనాన్స్ అంటే వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏంట్రా, లోన్స్ ఇవ్వడం, లోన్ తీసుకోవడం. వీళ్ళు ఇంకో బ్యాంక్ కి, ఎస్బీఐ అనే బ్యాంక్ కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. వీళ్ళకి ఇది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. ఎందుకు వీళ్ళకి ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది, వాళ్ళ మెయిన్ బిజినెస్ అదే. నువ్వు ఒకటే చూడాలి, వాళ్ళకి అది మెయిన్ బిజినెస్ అయితే వాళ్ళకి అది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. అదర్వైజ్ యూ హావ్ టు థింక్ వెదర్ ఇట్స్ ఇన్వెస్టింగ్. సింపుల్ గా చెప్పండి, ఏం చెప్తారా సార్, నాకు ఇవన్నీ చెప్పొచ్చు సార్, మీరు నాకు ఓన్లీ సిఎంఏ ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి చాలు, నేను మైదానంగా అన్ని, నాకు ఎగ్జామ్ వర్క్ మాత్రమే కావాలి అంటే ఇప్పుడు చూడు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. If it is a financial institution, అది నీకు ఏమవుతుంది సార్, ఆపరేటింగ్ యాక్టివిటీ. If you are others means other than financial institution, for you that is investing activity. Received means investing activity. What about interest paid, sir? If you are paying interest, again two categories, whether you are financial institution or others. For the case, if you are financial institution or others, if you are financial institution, that would be your financing activity. If you are if you are financial institution, that is operating activity. For others, that is ఫైనాన్సింగ్ యాక్టివిటీ. సింపుల్ గా చెప్పాలంటే, ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ పెయిడ్ అయినా రిసీవ్ అయినది వాళ్ళకి ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. రిమైనింగ్ పీపుల్ కి పెయిడ్ అయితే ఫినాన్సింగ్ యాక్టివిటీ, రిసీవ్డ్ అయితే ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఇలా జనరల్ ఫ్యాకల్టీస్ చెప్తారు, బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. కాన్సెప్ట్ లేకుండా ఇలా గుర్తుపెట్టుకోవడం అనేది యాక్చువల్లీ నేనైతే సజెస్ట్ చేయండి నేనైతే, బట్ స్టిల్ తప్పట్లేదు, స్టూడెంట్స్ అలా తయారయ్యారు, ఫైన్. సో ఇంట్రెస్ట్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్, ఎవరైతే ఫైనాన్స్ బిజినెస్ లో ఉంటారో వాళ్ళకి అది ఆపరేటింగ్ అవుతుంది. అదర్ పీపుల్ కి పెయిడ్ అయితే ఫైనాన్సింగ్ యాక్టివిటీ, రిసీవ్డ్ అయితే ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ వన్, డివిడెండ్ పెయిడ్. సార్ డివిడెండ్ పెయిడ్ అంటే ఒకటే మీరు గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడు ఒక కంపెనీ డివిడెండ్ పే చేస్తుందన్న, ఒక కంపెనీ డివిడెండ్ పే చేస్తుంది అంటే నథింగ్ బట్ ఏంటి, ఆ కంపెనీ షేర్స్ ఇష్యూ చేసి ఉండాలి. అది ఫైనాన్స్ కంపెనీ అయినా ఆర్ నాన్ ఫైనాన్స్ కంపెనీ అయినా వాళ్ళు డివిడెండ్ ఇస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ వాళ్ళు పాస్ట్ లో వాళ్ళ కంపెనీ షేర్స్ ఇష్యూ చేశారని అర్థం. అంటే అది రిలయన్స్ కంపెనీ అయినా, ఎస్బీఐ కంపెనీ అయినా, టాటా కంపెనీ అయినా, లేదా ఐసిఐసిఐ బ్యాంక్ అయినా, లేదా హెచ్యుఎల్ లిమిటెడ్ అయినా, లేదా ఇండియన్ బ్యాంక్ అయినా, ఏ బ్యాంక్ అయినా ఆర్ ఎవడైనా సరే డివిడెండ్ ఇస్తున్నారు అంటే నథింగ్ బట్ ఆ పర్టికులర్ కంపెనీ పాస్ట్ లో షేర్స్ ఇష్యూ చేసిందని అర్థం. సో డివిడెండ్ మనం పే చేస్తున్నామంటే నథింగ్ బట్ అది ఏ బిజినెస్ అయినా, బ్యాంకింగ్ బిజినెస్ అయినా, నాన్ బ్యాంకింగ్ అయినా, ఫైనాన్స్ అయినా, నాన్ ఫైనాన్స్ అయినా, దట్ ఈస్ రిలేటెడ్ టు డెట్. నేను ఆల్రెడీ చెప్పాను, డెట్ రిలేటెడ్ అయితే ఏ యాక్టివిటీ అవుతుంది, అది ఫైనాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది. సో డివిడెండ్ పెయిడ్ ఈజ్ ఆల్వేస్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. అది బ్యాంకర్ కైనా, నాన్ బ్యాంకర్ కైనా, ఫైనాన్సర్ కైనా, నాన్ ఫైనాన్సర్ కైనా. డివిడెండ్ పే చేస్తున్నావు అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ షేర్స్ ఇష్యూ చేసామని అర్థం. షేర్స్ అంటే రిలేటెడ్ టు ఈక్విటీ, ఈక్విటీ అంటే ఫైనాన్సింగ్ యాక్టివిటీ. క్లియరా సార్? నెక్స్ట్ వన్, డివిడెండ్ రిసీవ్డ్.
సార్ డివిడెండ్ రిసీవ్ చేసుకుంటున్నామంటే మీనింగ్ ఏంటి సార్? వెన్ యూ ఆర్ రిసీవింగ్ డివిడెండ్ దట్ మీన్స్ యూ పర్చేజ్డ్ షేర్స్ ఆఫ్ సమ్ అదర్ కంపెనీ. నువ్వు డివిడెండ్ తీసుకుంటున్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, ఐఎమ్ హోల్డింగ్ సమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ రిలయన్స్, సమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ టాటా, సమ్ అదర్ కంపెనీస్. నేను షేర్స్ ని ఎప్పుడు పర్చేస్ చేస్తాను, అలానే హోల్డ్ చేస్తాను. ఎప్పుడైతే నా షేర్స్ ఉన్నాయో నాకు ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ ఆఫ్ డివిడెండ్ వస్తుంది. అంటే ఎవరికి డివిడెండ్ వస్తుందన్న, ఎవరైతే షేర్స్ పర్చేస్ చేశారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి మాత్రమే డివిడెండ్ వస్తుంది. అంటే నార్మల్లీ నాలాంటి కామన్ మ్యాన్ కి ఆర్ నాలాంటి అదర్ పీపుల్ కి అది ఏమవుతుంది సార్? ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. కానీ ఏవైతే ఈ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే, వచ్చిన డబ్బులతో కొంత అమౌంట్ ని తీసుకెళ్లి రెగ్యులర్లీ వాళ్ళు షేర్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. సో డివిడెండ్ రిసీవ్డ్ ఈజ్ జనరల్లీ ఆపరేటింగ్ యాక్టివిటీ ఫర్ financial institution, for others that is investing activity. These four are some special points in cash flow statement students should remember. ఏంటన్నవి? ఇంట్రెస్ట్ పెయిడ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ పెయిడ్, డివిడెండ్ సార్. నాకు సింపుల్ గా టెక్నిక్ ఏదైనా చెప్పండి సార్, వెరీ క్లియర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డివిడెండ్ పెయిడ్ అనేది అది ఎవరికైనా సరే, అది ఫైనాన్స్ బిజినెస్ అయినా నాన్ ఫైనాన్స్ బిజినెస్, అది ఆల్వేస్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. దాన్ని పక్కన పడేసేయండి. మిగిలినవి 3 కేసెస్. ఏంటా 3 కేసెస్? ఇంట్రెస్ట్ పెయిడ్, ఇంట్రెస్ట్ రిసీవ్, డివిడెండ్ రిసీవ్. ఇంట్రెస్ట్ పెయిడ్ అయినా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అయినా ఆర్ డివిడెండ్ రిసీవ్డ్ అయినా ఫైనాన్సింగ్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఫైనాన్స్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి అది ఆపరేటింగ్ యాక్టివిటీ. ఓకేనా? అదర్స్ కేసు ఏంటి? అదర్స్ కి ఇంట్రెస్ట్ పెయిడ్ అయితే అది ఫైనాన్సింగ్ యాక్టివిటీ, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అయితే అది ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, ఆర్ డివిడెండ్ రిసీవ్డ్ అయినా కూడా అది మనకి ఏమవుతుందన్న ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. నేను ఒక చార్ట్ రాస్తాను, అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది ఈ పైన కొంచెం మొత్తానికి. ఓకేనా అన్న? దిస్ ఇస్ ద చార్ట్. డివిడెండ్ పెయిడ్ ఎవరికైనా సరే అది ఫైనాన్సింగ్ యాక్టివిటీ, డివిడెండ్ రిసీవ్డ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఫర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అదర్స్ కి అయితే ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, డివిడెండ్ రిసీవ్డ్ ఆపరేటింగ్ ఇన్వెస్టింగ్, డివిడెండ్ పెయిడ్ ఆపరేటింగ్ ఫైనాన్సింగ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కి అన్ని దగ్గరలో కూడా ఆపరేటింగ్ ఎక్సెప్ట్ డివిడెండ్ పెయిడ్. ఇక్కడ ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్. ఒకసారి జాగ్రత్తగా ఈ చార్ట్ మీరు కాపీ చేసుకుంటే ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? కాపీ చేసుకుంటారా స్క్రీన్? ఓకే. అవ్వకపోతే జస్ట్ వీడియోని పాస్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని ఫండమెంటల్స్ అన్న. ఈ ఫండమెంటల్స్ ఆల్రెడీ మనం గ్రూప్ 1 లో మాట్లాడుకున్నాం. ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఒకవేళ మీకు కవర్ అప్ ఇంకొకసారి వాళ్ళ కోసం స్పెషల్లీ నేను ఈ కాన్సెప్ట్ ని రివైజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఎవరైతే ఫస్ట్ టైం నా క్లాసెస్ వింటున్నారో వాళ్ళ కోసం మాత్రమే. మీ అందరికీ తెలిసిన డెటార్స్ అకౌంట్ ఎలా ఉంటుందో, డెటార్స్ అకౌంట్ స్పెషల్లీ మీకు ఈ కాన్సెప్ట్ అంతా కూడా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో కవర్ అయింది. డెటార్స్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, మళ్ళీ మనం క్రెడిట్ సేల్స్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, క్రెడిట్ సైడ్ క్యాష్ పేమెంట్ చేస్తాం, బ్యాడ్ డెట్స్, డిస్కౌంట్స్. సో ఇదంతా ఎందుకు సార్ నేను రాస్తాను అంటే, మన చాప్టర్ నేమ్ ఏంటి సార్? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నాకు ఏం కావాలి? హౌ మచ్ ఐ పెయిడ్ టు డెటార్స్. క్వశ్చన్ లో కనుక నీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చి, క్రెడిట్ సేల్స్ ఇచ్చి, బ్యాడ్ డెట్స్ ఇచ్చి, డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, మీకు బ్యాలెన్స్ ఫిగర్ ఏమవుతుంది? క్యాష్ పెయిడ్ టు డెటార్స్. డైరెక్ట్ గా ఫిగర్ తీసుకుందాం. క్వశ్చన్ లో కూడా అలా ఇవ్వకుండా ఇంక్రీజ్ ఇన్ డెటార్స్ అని వేరే ఫార్మేట్ ఏదైనా ఇచ్చి ఉంటే, మరి ఇలా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అప్పుడు ప్రఫార్మా ఉంది నాన్న, ఈ ప్రఫార్మా వేస్తే మనకి కరెక్ట్ అమౌంట్ వస్తుంది. హౌ మచ్ వి కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. ఏంటా ప్రఫార్మా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డెటార్స్ ప్లస్ క్రెడిట్ సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ బ్యాడ్ డెట్స్ మైనస్ క్యాష్ డిస్కౌంట్ డెటార్స్, దెన్ వీ కెన్ రిమూవ్ ఇట్. ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ డిక్రీజ్ ఇంక్రీజ్ రాసేసాంగా. క్రెడిట్ సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ బ్యాడ్ డెట్స్ మైనస్ క్యాష్ డిస్కౌంట్, డెటార్స్ డిక్రీజ్ అయితే యాడ్ చేయాలి,
ఇంక్రీజ్ అయితే లెస్ చేయాలి. మనకి ఏమొస్తుంది, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్. ఇదే మాక్సిమం మనం ఎగ్జామ్ లో యూస్ చేసేది. ఎందుకంటే డేటా మొత్తం ఈ డేటానే ఇస్తారు. క్రెడిట్ సేల్స్ ఇస్తారు, బాడ్ డెట్స్ ఇస్తారు, క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. దే విల్ టెల్ యూ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్. ఈ ఫార్మేట్ వేస్తే మనకి కరెక్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ వస్తుంది. సార్ ఎగ్జామ్ ఇవ్వలేదు సార్, ఇవ్వకపోతే 0 సార్. అలా క్రెడిటార్స్ కూడా అంతే. క్రెడిటార్స్ ఫార్మేట్ ఉంది మన దగ్గర, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, క్యాష్ పేమెంట్, డిస్కౌంట్, క్రెడిట్ పర్చేజెస్. ఒకవేళ ఈ ఫార్మేట్ లో డేటా లేకపోతే ఇలా ఇస్తుంటే అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ఏమవుతుందన్న క్రెడిట్ పర్చేజెస్ డ్యూరింగ్ ద ఇయర్. క్రెడిటార్స్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ రివర్స్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాం, ఇంక్రీజ్ అయితే మైనస్, ఇక్కడ ఏం చేయాలి రివర్స్. యాడ్ డిక్రీజ్ అయితే లెస్. మనకి ఏమొస్తుంది, పేమెంట్ టు సప్లై. స్టూడెంట్ ఈ రెండు గుర్తు పెట్టుకోవాలన్న, ఈ ఫార్మేట్ అలానే ఈ ఫార్మేట్. కుదిరితే వీడియోని పాస్ చేసి నోట్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ కొన్ని ఎక్స్పెన్సెస్ లైక్ శాలరీ కానీ రెంట్ కానీ ఇలాంటి ఎక్స్పెన్సెస్ ఉన్నప్పుడు తను మనకి P&L అకౌంట్ ఇస్తాడు డేటా. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో అవుట్ స్టాండింగ్స్, ఓపెనింగ్ ఉంటాయి, క్లోజింగ్ ఉంటాయి, ప్రీపెయిడ్ ఓపెనింగ్ ఉంటాయి, క్లోజింగ్. ఇలాంటప్పుడు ఎలా చేయాలి సార్ అంటే, ఏదైతే వాడు P&L అకౌంట్ ఇచ్చాడో ఆ అమౌంట్ తీసుకొని పేయబుల్స్, అవుట్ స్టాండింగ్స్ డిక్రీజ్ అయితే యాడ్ చేయండి, ఇంక్రీజ్ అయితే లెస్ చేయండి. ప్రీపెయిడ్ అన్నాడు అనుకోండి, ఇంక్రీజ్ యాడ్ డిక్రీజ్ లెస్ చేస్తే మనకి కరెక్ట్ పెయిడ్ అమౌంట్ వస్తుంది సార్. బెస్ట్ ఫార్మేట్ సార్, బెస్ట్ ఫార్మేట్. ఓకేనా? ఇంట్రెస్ట్ అయితే ఇది నాన్న, ఇంట్రెస్ట్ P&L మైనస్ అమోర్టైజేషన్ ఆఫ్ బాండ్ ప్రీమియం. ఓకే, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ చేస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం మాట్లాడుకున్నప్పటికీ స్టూడెంట్కి ఇంకో ఫెయిర్ ఉంటుంది, ఏంటి క్లారిటీ రావట్లేదు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. సో మీ వర్క్ బుక్ లో క్వశ్చన్ నెంబర్ 1 అన్నాం, ఓపెన్ చేయండి అందరు. Classify the following cash receipts and payments of a furniture company. Please underline furniture company. అంటే వాళ్ళ బిజినెస్ ఏంటి సార్, రెగ్యులర్లీ దే విల్ పర్చేజ్ ఫర్నిచర్ ఆర్ దే విల్ సెల్ ఫర్నిచర్. దిస్ ఈస్ దేర్ మెయిన్ బిజినెస్. నువ్వు అది ఫస్ట్ మైండ్ లో పెట్టుకోవాలి. ఎండ్ పాయింట్, ఫర్నిచర్ ఈస్ దేర్ మెయిన్ బిజినెస్. పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్, డోంట్ సే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. సార్ ఫర్నిచర్ అసెట్ కి సార్ ఇన్వెస్టింగ్ అని నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు, వాళ్ళకి ఫర్నిచర్ ఈజ్ ఏ గుడ్ రెగ్యులర్ యాక్టివిటీ, వాళ్ళకి అది ఆపరేటింగ్ అవుతుంది. ఓకేనా? లెట్స్ సీ పాయింట్ నెంబర్ ఏ, రిసీట్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. రిసీట్ అంటే అది ఏమవుతుందన్న, ఇన్ఫ్లో అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అది ఆపరేటింగ్ గా, ఇన్వెస్టింగ్ గా, ఫినాన్సింగ్ గా. ఒకటే సార్, ఎప్పుడైతే నీకు వాళ్ళ మెయిన్ బిజినెస్ అది అన్నాడు అది ఏమవుతుంది మనకి, ఆపరేటింగ్ అవుతుంది. సెకండ్ వన్, పర్చేజెస్ ఆఫ్ ఫర్నిచర్ ఫ్రమ్ వేరియస్ సప్లయర్. సార్ పర్చేజ్ చేస్తున్నారు, పర్చేజ్ చేస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి, క్యాష్ గోస్ అవుట్ కదండి. సో దట్ విల్ బి అవుట్ ఫ్లో. For furniture kada don't say investing activity. Why sir? That is their main business kabatti that will be operating outflow. Number third, wages paid. Already I told you wages paid is compulsory for routine activities. Nu wages pay cheyakapothe employee pani cheyadu, employee pani cheyakapothe production jaragadu, production jarakapothe sales undadu, sales undakapothe profit undadu, profit undakapothe business e undadu kabatti this is also ఆపరేటింగ్. ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో సార్, క్యాష్ బయటకు వెళ్తుంది కదా సార్, అవుట్ఫ్లో. నెక్స్ట్ వన్, అడ్వర్టైజ్మెంట్ పెయిడ్. అడ్వర్టైజ్మెంట్ పెయిడ్ అంటే మన అమౌంట్ పే చేస్తున్నాం కదండి, దట్ ఈస్ అవుట్ఫ్లో. అడ్వర్టైజ్మెంట్ కాబట్టి అది ఏమవుతుందన్న, రెగ్యులరే కదా, ఆపరేటింగ్ అవుట్ఫ్లో. నెక్స్ట్ వన్, క్రెడిట్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. ఇది ఇంపార్టెంట్ అన్న. చెప్పండి ఏ యాక్టివిటీ అవుతుంది, అసలు అది యాక్టివిటీనే కాదు. ఎందుకు కాదు సార్, క్రెడిట్ సేల్ అంటున్నాడు, మనకి అక్కడ క్యాష్ లేదు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో ఓన్లీ క్యాష్ యాక్టివిటీస్ గురించి మాత్రమే మాట్లాడతాను. క్రెడిట్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ లో క్యాష్ మూవ్మెంట్ లేదు కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్. పాయింట్ నెంబర్ ఎఫ్, miscellaneous charges received from customers for repair of furniture.
సో మన బిజినెస్ ఫర్నిచర్ బిజినెస్, ఎవడో ఒకడు వచ్చాడు సోఫా రిపేర్ కోసం, చేసాడు, డబ్బులు ఇచ్చాడు. నార్మల్ యాక్టివిటీ కాబట్టి ఏమవుతుంది? ఆపరేటింగ్ ఇన్ఫ్లో. పాయింట్ నెంబర్ జి, వారంటీ క్లెయిమ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సప్లయర్స్. సో అది కూడా ఈ బిజినెస్ లో కామనే సార్, రిసీవ్డ్ కాబట్టి ఆపరేటింగ్ ఇన్ఫ్లో. పాయింట్ నెంబర్ హెచ్, లాస్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. స్టూడెంట్ ఈ క్వశ్చన్ మిస్టేక్ చేయొచ్చు. లాస్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫర్నిచర్. మన గోడౌన్ లో క్లోజింగ్ స్టాక్ ఉంది, ఆ క్లోజింగ్ స్టాక్ వాల్యూ పడిపోయిందంటే లాస్. నిజానికి మనం స్టాక్ ని సేల్ చేసామా? చేయలా, జస్ట్ వాల్యూ పడింది అంతే. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి దట్ ఈస్ ఏ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. పాయింట్ నెంబర్ ఐ, పేమెంట్ టు సప్లయర్స్ ఆఫ్ ఫర్నిచర్. డెఫినెట్లీ మళ్ళీ సేమ్ పాయింట్ కదన్నా, సప్లయర్ కొన్ని అమౌంట్ పే చేయాలి, అది నార్మల్ థింగే కాబట్టి ఏమవుతుంది? ఆపరేటింగ్ అవుట్ఫ్లో. డెప్రిషియేషన్ నేను మాట్లాడుకున్నాను, మెయిన్ డెప్రిషియేషన్ ఈజ్ ఏ నాన్ క్యాష్ ఐటమ్. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ బ్యాంక్ లోన్, గుర్తుందా నేను మీకు చెప్పాను, ఇంట్రెస్ట్ పెయిడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే ఆపరేటింగ్ అవుతుంది, అదర్స్ కి ఏమవుతుంది? అది ఫైనాన్సింగ్ యాక్టివిటీ అవుట్ఫ్లో. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్. సార్ గుర్తుపెట్టుకోండి సార్, అందరు స్టూడెంట్స్ కూడా ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అయినా, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అయినా, ఈ రెండు కూడా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. స్టూడెంట్ దీన్ని అగ్రీ చేయడు, నేను ఇక్కడ ప్రూవ్ చేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ మొబైల్ ని పర్చేస్ చేశాను. ఈ మొబైల్ పర్చేస్ ఎప్పుడు చేశాను సార్ అంటే ఆన్ 1/1/2024, అమౌంట్ వాల్యూ 10,000 సార్. నెక్స్ట్ డే సేల్ చేశాను 2/1/2024 ఫర్ 15,000 సార్. ఇప్పుడు ఏంటి ఈ 5,000? స్టూడెంట్ ఏమంటాడు? సార్ ప్రాఫిట్ వచ్చింది కదా సార్, ఈ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అనేది ఇన్వెస్టింగ్ ఇన్ఫ్లో సార్ అంటాడు. బట్ ఇది కాదు అని నేను ప్రూవ్ చేస్తా, జాగ్రత్తగా విను. ఇక్కడ కొన్నప్పుడు ఏం రాసి ఉంటావు నువ్వు? అసెట్ పర్చేజ్డ్ ఆర్ మొబైల్ పర్చేజ్డ్ 10,000 అని అవుట్ఫ్లోగా రాసావు, అవునా? సేల్ చేశాడు, సేల్ చేసినప్పుడు మొబైల్ సోల్డ్ అని 15,000 ఇన్ఫ్లో రాసావు. అంటే నెట్ అమౌంట్ మనకి ఎంత క్యాష్ వచ్చింది సార్? 5,000. ఆల్రెడీ రాసేసావు 5,000. నువ్వు మళ్ళీ ఇప్పుడు ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ 5,000 అని రాస్తే మనకి టోటల్ క్యాష్ 10,000 వచ్చిందా అంటే ఎక్స్ట్రా రాలేదు కదా సార్. మనకి ఎక్స్ట్రా క్యాష్ ఎంత వచ్చింది? 5,000 వచ్చింది. 10,000 బయటకు వెళ్ళింది, 5,000 లోపలికి వచ్చింది. ఈ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ ఆన్, ఇవన్నీ కూడా పేపర్ క్యాలిక్యులేషన్స్ అంతేనండి. ఇది ఎందుకు ఇలా అనేది నేను రెగ్యులర్ క్లాసెస్ లో అయితే ఒక 20 minutes డిస్కస్ చేస్తాను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో. బట్ ఇక్కడ మనకు అంత స్కోప్ ఉండదు కాబట్టి నువ్వు క్లియర్ గా గుర్తుపెట్టుకో, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అయినా, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అయినా, ఈ రెండు కూడా మనకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కావు. ఎవరికైతే ఆల్రెడీ ఈ చాప్టర్ పైన అవగాహన ఉందో వాళ్ళు వెంటనే క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు అనగానే వాళ్ళు ఈ కాన్సెప్ట్ ని తీసుకెళ్లి ఇండైరెక్ట్ మెథడ్ తో లింక్ చేస్తారు. చెయ్యొద్దు సార్, జస్ట్ బీ పేషెంట్ సార్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ గో విత్ ద ఫ్లో. ఏం చెప్పాను సార్? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అండ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ఈ రెండు కూడా మనకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాదు, అవి క్యాష్ ఐటమ్స్ కాదు. దట్ ఈస్ జస్ట్ ఏ పేపర్ క్యాలిక్యులేషన్, నథింగ్ మోర్ దెన్ దట్. సో డెఫినెట్లీ క్వశ్చన్ లో కూడా ఏమవుతుంది? అది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్, దట్ ఈస్ ఆల్సో కామన్ థింగ్ కాబట్టి ఆపరేటింగ్ ఇన్ఫ్లో. జిఎస్టీ పెయిడ్, ఆపరేటింగ్ అవుట్ఫ్లో. డివిడెండ్ పెయిడ్, గుర్తుందా? డివిడెండ్ పెయిడ్ ఎవరు పే చేసినా సరే ఏమవుతుంది అన్న? ఫైనాన్సింగ్ అవుట్ఫ్లో. సో దిస్ ఈజ్ హౌ దే మే ఆస్క్ క్వశ్చన్. కాన్సెప్ట్ ని టెస్ట్ చేయాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ వాడు నిన్ను అడుగుతాడు. ఓకేనండి? ఇదే ఫార్మేట్ లో క్వశ్చన్ నెంబర్ 2 కూడా అది మీరు ట్రై చేయండి. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. బోనస్ షేర్స్ ఇష్యూడ్ ఏమవుతుందిరా? అసలు అది క్యాష్ ఐటమే కాదు. ఎందుకు క్యాష్ ఐటమ్ కాదు? మనం బోనస్ షేర్స్ ఇస్తున్నాము అంటే నథింగ్ బట్ మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఫ్రీ ఇస్తున్నాము అంటే క్యాష్ లేదు. క్యాష్ లేనప్పుడు ఏమవుతుంది? నాన్ క్యాష్.
రైట్ షేర్స్ ఇష్యూడ్ ఏమవుతుంది? రైట్ షేర్స్ గుర్తుందా? రైట్ షేర్స్ అంటే మనం ఫ్రీగా ఇవ్వట్లా, అట్ డిస్కౌంట్ ఇస్తున్నాం, మనకి ఎంతో కొంత అమౌంట్ వస్తుందిగా, అది ఫైనాన్సింగ్ అవుతుంది. అది సెకండ్ క్వశ్చన్ మీరు చూసుకోండి సార్. ఓకేనా? ఏంటి? బోనస్ షేర్స్ ఇష్యూడ్ ఈజ్ ఏ నాన్ క్యాష్. ఎందుకు నాన్ క్యాష్? మనకి అమౌంట్ రాదు, ఫ్రీ కాబట్టి. బట్ రైట్ షేర్ ఇష్యూడ్ ఈజ్ ఏ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, సారీ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఎందుకు ఫైనాన్సింగ్ యాక్టివిటీ? మనకి మనీ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ మీకు నేను నిన్న ఒక రిలయన్స్ కంపెనీ ఫార్మాట్ ఓపెన్ చేసి చూపించాను. ఫార్మాట్ లో ఒక ఫార్మాట్ మనకు అక్కడ ఉంది, ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. సార్ వీటిని ఏ ఫార్మాట్ లో చేయాలి? ఆల్రెడీ మనకి చెప్పారు. ఎవరెవరు చెప్పారు నాన్న? ఇండేఎస్ 7 అలానే ఏఎస్ 3 మనకు క్లియర్ గా డిస్కస్ చేశారు. కానీ మనకి ఈ టోటల్ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి 2 మెథడ్స్ ఉన్నాయి నాన్న. ఒకటి డైరెక్ట్ మెథడ్, 2 ఇండైరెక్ట్ మెథడ్. లాస్ట్ 2 ఉన్నాయి కదండి, ఏంటవి? ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఈ 2 యాక్టివిటీస్ కి ఏ మెథడ్ అయినా, అది డైరెక్ట్ మెథడ్ అయినా ఆర్ ఇండైరెక్ట్ మెథడ్ అయినా సేమ్ ట్రీట్మెంట్, అసలు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. మనకి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ ఆపరేటింగ్ యాక్టివిటీస్ లోనే. డైరెక్ట్ మెథడ్ లో మనకు ఒకలా వస్తుంది, ఇండైరెక్ట్ మెథడ్ లో ఇంకోలా వస్తుంది. నీకు గుర్తుందా? ఇండెస్ 33లో మనం ఈఏఈఎస్ 2 ways లో ఫైండ్ చేస్తాం. అల్టిమేట్ గా ఆన్సర్ ఒకటే వచ్చింది కదా. ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఏదైతే ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఉందో మనం దాన్ని 2 ways లో ఫైండ్ చేయొచ్చు, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. సార్ ఎగ్జామ్ లో ఏది ఫాలో అవ్వాలి? నీ ఇష్టం, స్పెసిఫిక్ గా చెప్తేనే మనం ఆ మెథడ్ ఫాలో అవ్వాలి, లేదా డిపెండ్ అపాన్ డేటా. వాట్ అబౌట్ రిమైనింగ్ 2? దానికి ఏదైనా ఒకటే ప్రొసీజర్, ఒకటే ఏ మెథడ్ అయినా సరే. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది మనకి? ఓన్లీ ఆపరేటింగ్ లో వస్తుంది. క్లియర్ అండి? సో మనం లెట్స్ ఫస్ట్ డిస్కస్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ లో ఫార్మేట్ ఎలా అనేది మీరు కాన్సెప్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. దిస్ ఈస్ ద ఫార్మేట్ ఫర్ డైరెక్ట్ మెథడ్ నాన్న. చూడండి, ప్రొఫార్మా ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండర్ డైరెక్ట్ మెథడ్. ఏంటి చూడండి, హెడింగ్ చూడండి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, దట్ ఈస్ మెయిన్ హెడింగ్. ఇంకా ఆల్రెడీ చెప్పాను ఏమొస్తాయి దీంట్లో, రెగ్యులర్ యాక్టివిటీస్ వస్తాయి. చూడండి ఫస్ట్ ఏమంటున్నాడు, క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ కస్టమర్స్. స్టూడెంట్ ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ రావడం అంట. యూ టెల్ మీ, ఎప్పుడెప్పుడు వస్తుంది క్యాష్ కస్టమర్ దగ్గర నుంచి? ఒకటి డైరెక్ట్లీ మనం క్యాష్ సేల్ చేసాం అనుకోండి, అప్పుడు వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది? నీ క్రెడిట్ సేల్ చేశాను, ఆ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు వాడు తీసుకొస్తున్నాడు. అంటే ఫస్ట్ పాయింట్ లో మనకి 2 సబ్ పాయింట్స్ కవర్ అయ్యాయి. ఒకటి డైరెక్ట్ క్యాష్ సేల్స్, 2 అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. అర్థమవుతుంది? 2 కూడా నార్మల్ థింగ్సే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ చేస్తున్నాను రా, నేను ఈ అమ్మాయికి క్యాష్ సేల్ చేస్తాను, నాకు ఇమీడియట్ గా మనీ ఇచ్చింది, అది ఫస్ట్ కాలంలో ఫస్ట్ పాయింట్ లో వస్తుంది. నేను వాడికి క్రెడిట్ సేల్ చేసా, వాడు ఆఫ్టర్ 2 months అమౌంట్ తీసుకొచ్చి, అది కూడా ఆపరేటింగ్ యాక్టివిటీ. 2 కూడా మనకి ఎక్కడ వస్తాయి? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. సెకండ్ పాయింట్, క్యాష్ పెయిడ్ టు సప్లయర్స్, అలానే ఎంప్లాయీస్ అంటే వేజెస్, సాలరీస్, అలానే ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్. నువ్వు లైన్ గా రాయాలని లేదు, నీ ఇష్టం, ఎలా అయినా రాసుకోవచ్చు. ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్, అక్కడతో మనకి ఏమొస్తుందన్న, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్. ఏదైనా మనకి ఇన్సూరెన్స్ లాంటివి వస్తే యాడ్ చేసుకోవాలి. యాడ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఎనీ డిజాస్టర్ సెటిల్మెంట్. సో అక్కడతో మనకి ఏమైపోయిందన్న, ఆపరేటింగ్ యాక్టివిటీస్ అయిపోయింది. సింపుల్లీ మనం మాట్లాడుకున్న దాన్ని ఇప్పుడు ఫార్మేట్ లో రాశాడు. నువ్వు ఆల్ ఐటమ్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళిపో. ఇన్ఫ్లోని నార్మల్ గా రాయండి, అవుట్ఫ్లో విత్ ఇన్ ద బ్రాకెట్ పెట్టండి. సెకండ్ హెడ్ ఏంట్రా, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఏముంటాయి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్? ఏం చెప్పాను నేను నీకు? అసెట్స్ ఉంటాయి. చూడండి ఫస్ట్ ఏముందో, ప్రొసీడ్స్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్స్. అసెట్స్ సేల్ చేస్తా, ఇన్వెస్టింగ్. ఇన్వెస్ట్మెంట్ సేల్ చేస్తా, ఇన్వెస్టింగ్.
అదే పర్చేజ్ చేశాను అనుకోండి, అమౌంట్ బయటికి వెళ్తుందిగా, ప్లస్ చేయాలి. గుర్తుందా? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్. ఇన్వెస్టింగ్ అయితే ఇక్కడతో యాడ్ చేస్తే మనకి ఇక్కడతో ఏమైపోతుంది, ఇన్వెస్టింగ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. సి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఏముంటాయి? షేర్స్ ఇష్యూ చేయొచ్చు, ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూయన్స్ ఆఫ్ షేర్స్, ఆర్ బ్యాంక్ వెళ్ళి బారో చేయొచ్చు. ఎలా రెడ్యూస్ అవుతుంది? రీపేమెంట్ కానీ, రిడమ్షన్స్ కానీ, ఇలాంటివన్నీ, ఇంట్రెస్ట్ పై, డివిడెండ్ పై, ఇవన్నీ ఎక్కడితో మనకి ఏమైపోతుంది సార్? ఫైనాన్సింగ్ కూడా అయిపోయింది. ఆ మూడింటిని యాడ్ చేస్తాం, మనకి ఏమొస్తుంది సార్? టోటల్ క్యాష్ వస్తుంది. దానికి మనం ఓపెనింగ్ క్యాష్ యాడ్ చేస్తే వి విల్ గెట్ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్. ప్రాబ్లం చేస్తే కానీ క్లారిటీ రాదు. సో మీ అందరి కోసం ఒక క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 6 చూడండి అందరూ. The following is income statement of XYZ company for the year 2021. సేల్స్ అంటే ఇచ్చింది ఏంటన్న P&L. సేల్స్ ఇచ్చారు, యాడ్ ఈక్విటీ ఇన్ ఏబిసి ఎర్నింగ్స్, ఎక్స్పెన్సెస్ లో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, సాలరీస్, డెప్రిషియేషన్, ఇన్సూరెన్స్, R&D, పేటెంట్ అమోర్టైజేషన్, ఇంట్రెస్ట్, బ్యాడ్ డెట్స్, ఇన్కమ్ ట్యాక్స్, చాలా ఎక్స్పెన్సెస్ మనకి ఇచ్చారు. అలానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో 70% ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ సేల్స్ వచ్చిందంట ఆన్ క్రెడిట్. అంటే టోటల్ సేల్స్ లో 70% క్రెడిట్ సేల్స్. ఆ టోటల్ సేల్స్ లో 70% క్రెడిట్స్. అంటే మీనింగ్ ఏంట్రా? రిమైనింగ్ 30% ఏ సేల్స్? క్యాష్ సేల్స్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ డి, merchandise purchases amounting to 92,000 on credit. టోటల్ పర్చేజెస్ లో 92,000 క్రెడిట్ పర్చేస్ అంట. బ్యాలెన్స్ అంతా కూడా క్యాష్ పర్చేస్ అయి ఉండొచ్చు. లెట్ సి. సాలరీస్ పేయబుల్ ఇంకా పెండింగ్ ఉందంట, ఎండ్ ఆఫ్ ది ఇయర్ 1,600. అమోర్టైజేషన్ ఆఫ్ ప్రీమియం 1,350 పెండింగ్ ఉంది. డివిడెండ్ ఏమీ రాలేదు అంట. క్యాష్ డివిడెండ్ డిక్లేర్ చేశారు 4,000. పేమెంట్ జరగలేదు, డిక్లరేషన్ మాత్రమే జరిగింది. చేంజ్ ఇన్ అసెట్స్ చెప్పారు. ప్రిపేర్ స్టేట్మెంట్ షోయింగ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్. జాగ్రత్తగా చూడు, దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఇలా క్వశ్చన్ ఎగ్జామ్ లో వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి సార్ అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్ పైన ఫోకస్ చేస్తే సగం ప్రాబ్లం అయిపోయినట్టే. ఇప్పుడు నేను 1 by 1 అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, వర్కింగ్ నోట్స్ కి మార్క్స్ అలొకేట్ చేస్తారు కాబట్టి అడ్జస్ట్మెంట్స్ అన్ని అయిపోయేసరికి ప్రాబ్లం కూడా అయిపోవాలి. ఓకేనా? జాగ్రత్తగా చూడు. వాట్ ఈస్ ఫస్ట్ పాయింట్ నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో? 70% ఆఫ్ గ్రాస్ రెవెన్యూ ఫ్రమ్ సేల్స్ వర్ ఆన్ క్రెడిట్. అంటే వాటి మీనింగ్ ఏంటి సార్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్? టోటల్ సేల్స్ లో 70% ఆఫ్ ది సేల్స్ క్రెడిట్ సేల్స్ ఉన్నాయి, రిమైనింగ్ 30% క్యాష్ సేల్స్ ఉన్నాయి. క్వశ్చన్ లో వాడు ఆల్రెడీ చెప్పాడు, పైన చూడండి, టోటల్ సేల్స్ వాడు ఆల్రెడీ చెప్పాడు. ఎంతనన్నా? 1,62,700. సో టోటల్ సేల్స్ ఇస్ ఈక్వల్స్ టు 1,62,700. ఓపెన్ క్యాల్సీలో 70% 30% అప్లై చేసి ఆన్సర్ చెప్పండి రా. 30% అంటే ఎంత నాన్న? 30% అంటే 48,810. What about remaining 70%? 1,13,810.
890. ఏం చేశాను నేను సెగ్రిగేట్ చేశాను క్యాష్ అండ్ క్రెడిట్ సేల్స్. ఓకే, నెక్స్ట్ నోట్ పాయింట్ నెంబర్ 2 క్వశ్చన్ లోకి వెళ్ళండి. అగైన్ క్వశ్చన్ లో వాట్ ఈస్ సెకండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్న పర్చేజెస్ లో 92,000 క్రెడిట్ పర్చేస్ అంట. అంటే ఇక్కడ మనకి ఏమన్నాడు, పర్చేజ్ చేశారు, పర్చేజెస్ 92,000 క్రెడిట్. అంటే ఇక్కడ క్యాష్ పర్చేస్ గురించి ఏమీ మాట్లాడలేదు. అంటే అజంప్షన్ ఏంటి నాన్న, టోటల్ పర్చేస్ కూడా ఏ పర్చేస్ అవుతాయి మనకి, క్రెడిట్ పర్చేజెస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. అయితే పాయింట్ నెంబర్ 1 లో మనం క్యాష్ క్రెడిట్స్ అగ్రిగేట్ చేసాం, బాగానే ఉంది. సో ఇప్పుడు నీకు జాగ్రత్తగా నువ్వు ఫస్ట్ హాఫ్ వినుంటే క్లియర్ గా నేను చెప్పా, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఓన్లీ క్యాష్ పైనే. ఇక్కడ మనకి టోటల్ ఈ 48,810 అమౌంట్ వచ్చింది. ఈ 1,13,890 రూపీస్ లో మనకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ అమౌంట్ రిసీవ్డ్. ఈ అమౌంట్ ఎలా ఫైండ్ చేయాలి, హౌ మచ్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ ఎలా ఫైండ్ చేయాలి సార్ అంటే, నేను ఆల్రెడీ నీకు ఒక ఫార్మేట్ చెప్పాను. అయితే డెటార్స్ అకౌంట్ వేయండి, లేదంటే ఈ ఫార్మేట్ అప్లై చేయండి అని చెప్పాను. ఈ ఫార్మేట్ వేస్తే మనకు వస్తుంది. చూడండి, ఈ ఫార్మేట్ అప్లై చేద్దాం, యాజ్ ఇట్ ఈస్ గా మనకు ఆన్సర్ వస్తుంది. ఎంత క్రెడిట్ సేల్స్ మనకి ఇప్పుడు వచ్చింది ఆన్సర్ 1,13,890. ఏమైనా బ్యాడ్ డేట్స్ ఉన్నాయా క్వశ్చన్ లో? ఒకసారి క్వశ్చన్ లోకి రండి. క్వశ్చన్ P&L అకౌంట్ లో మీరు చూస్తే బ్యాడ్ డేట్స్ ఉన్నాయి 2050. అలానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఒక పాయింట్ ఉంది, దానికి సంబంధించిన పాయింట్ ఉంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక పాయింట్ నెంబర్ 7 లో యూ కెన్ సీ అలవెన్స్ ఫర్ బ్యాడ్ డేట్ 1,900. అంటే ఆల్రెడీ మనకి బ్యాడ్ డేట్ కరెంట్ ఇయర్ లో 25th అయింది. దాంట్లో మనకి ఆల్రెడీ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్ ఉంది. నీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ గా నేను గ్రూప్ 1 లో మాట్లాడాను. దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. ఆల్రెడీ మనకి ఎంత ఇప్పుడు కరెంట్ ఇయర్ లో ప్రొవిజన్ కావాలి, 2050 కావాలి. ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది నాన్న, 1,900. నీకు ఎంత క్రియేట్ చేయాలి, 150 క్రియేట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ బ్యాడ్ డేట్ లో -150. స్టూడెంట్ కి డౌట్, సార్ ఎందుకు సార్ యూ డిడ్ంట్ టేక్ 2050 అంటే దట్స్ వాట్ యువర్ గ్రూప్ 1 టాపిక్. టోటల్ ఈ ఇయర్ లో నాకు ఎంత అమౌంట్ కావాలి, 2050. బట్ ఆల్రెడీ నాకు లాస్ట్ ఇయర్ ఉంది కదా కొంత ప్రొవిజన్, బ్యాలెన్స్ అమౌంట్ నేను క్రియేట్ చేస్తాను, సరిపోతుంది. క్వశ్చన్ లో క్యాష్ డిస్కౌంట్ ఏమైనా ఉంది అండి, ఉందా క్యాష్ డిస్కౌంట్ ఏమైనా? లేదు. ఇప్పుడు చూడండి, డెటార్స్ డిక్రీజ్ ఉందా ఇంక్రీజ్ ఉందా చెక్ చేసుకోండి. డిక్రీజ్ ఇన్ డెటార్స్ ఉంటే ఒకలా యాడ్ చేయాలి, ఇంక్రీజ్ ఇన్ డెటార్స్ ఉంటే రెడ్యూస్ చేయాలి. ఒకసారి మీరు క్వశ్చన్ లో చూడండి, డిక్రీజ్ ఇన్ డెటార్స్ అంటున్నాడా, ఇంక్రీజ్ ఇన్ డెటార్స్ అంటున్నాడా? ఎక్కడ తెలుస్తుంది సార్? ఇక్కడ చూడండి, డెటార్స్ అంటే ఏంటన్నా అకౌంట్స్ రిసీవబుల్ ఎంత ఉంది సార్, డిక్రీజ్ అయింది కదండి. డిక్రీజ్ అయితే ఏం చేయాలి చూడండి, ఫార్మాట్ లో యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి, 7150. ఇంక్రీజ్ ఉండదు, డిక్రీజ్ ఉన్నప్పుడు ఇంక్రీజ్ ఉండదు. సో యాడ్ చేయండి, టోటల్ సమ్అప్ చేయండి. సమ్అప్ చేసి ఆన్సర్ చెప్పండి. ఎంత వచ్చింది, 1,20,890. ఓకేనా సార్? అంటే మనకి ఇక్కడ క్యాష్ సేల్స్ నుంచి ఎంత వచ్చింది సార్? ఫ్రమ్ క్యాష్ సేల్స్ వి గాట్ 48,810 రూపీస్. అలానే ఫ్రమ్ దిస్ వి గాట్ ఓన్లీ 1,20,890. So this is the total amount we received from cash and credit sales. So these two figures are important for our cash flow statement. Now let's move on to second information point. Purchases amounting to 92,000 on credit. So we can write second point, purchases. Purchases లో క్రెడిట్ పర్చేజెస్ ఉండొచ్చు, క్యాష్ పర్చేజెస్ ఉండొచ్చు. ఈ కంపెనీలో క్యాష్ పర్చేజెస్ 0. టోటల్ క్రెడిట్ పర్చేజెస్ ఎంతంట, 92,000. మనకి ఇంపార్టెంట్ క్రెడిట్ పర్చేజెస్ కాదు,
మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేసామో వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేసాం అనేది ఇంపార్టెంట్. ఎంత అమౌంట్ పే చేసి ఉంటాం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈ ఫార్మాట్ గుర్తుందిగా, ఈ ఫార్మాట్ లో మనకు తెలుస్తుంది హౌ మచ్ అమౌంట్ వి పెయిడ్ టు క్రెడిటార్స్ అనేది. క్వశ్చన్ లో చూడండి, క్రెడిట్ పర్చేజెస్ వాడే చెప్పాడా? ఎంత నాన్న? 92,000. ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్ చెప్పాడా అండి? చూడండి క్వశ్చన్ లో, క్రెడిటార్స్ ఇంక్రీజా డిక్రీజా? అకౌంట్స్ పేబుల్ ఇంక్రీజ్ ఏం చేయాలి? ఇక్కడ యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలండి? 507150. డిక్రీజ్ ఎలాగూ ఉండదు సార్. ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే నాకు, సార్ ఇక్కడ మీరు క్రెడిట్ పర్చేజెస్ రాశారు, క్యాష్ పర్చేజ్ 0 అని వాడు చెప్పాడా క్వశ్చన్ లో? ఒకసారి జాగ్రత్తగా చూడండి. పర్చేజ్ డేటా ఇచ్చాడు, అది కాకుండా పర్చేజ్ గురించి డేటా ఏమైనా ఇచ్చాడా సార్? ఇవ్వలేదు. ఏం డేటా ఇవ్వలేదని అన్న, ఒకసారి జాగ్రత్తగా చూడండి. పర్చేజ్ డేటా మనకి ఏమైనా ఇచ్చాడా? ఆ డేటా కాకుండా అని అంటే ఇచ్చాడు సార్. ఒకసారి మీరు జాగ్రత్తగా ఫోకస్ చేసి చూస్తే క్వశ్చన్ లో మనకి వాడు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇక్కడ నుంచి మనకి టోటల్ పర్చేజెస్ వస్తుంది. ఇది ఇచ్చాడు అంటే దట్ డజంట్ మీన్ క్యాష్ పర్చేజెస్ 0. ఇది లేదు అనుకుని నిజం 0 అనుకున్నాను, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనందరికి చిన్నప్పటి నుంచి ఫార్ములా తెలుసు. ఏంటా ఫార్ములా సార్? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. క్వశ్చన్ లో చూడండి ఓపెనింగ్ స్టాక్ ఉందా లేదా. మనకి వాడి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చాడు 89,300. మనకి పర్చేజెస్ తెలీదు. ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ క్వశ్చన్ లో ఇచ్చాడో లేదో చూద్దాం. క్వశ్చన్ లో ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ ఇవ్వలేదులా గానీ ఏమిచ్చాడు? ఇన్వెంటరీలో ఇంక్రీజా డిక్రీజా ఇచ్చాడు. ఇంక్రీజ్ ఇచ్చాడు. నథింగ్ బట్ ఇంక్రీజ్ అంటే మీనింగ్ ఏంటన్న? ఓపెనింగ్ పాజిటివ్, క్లోజింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ అంటే ఎక్కువ ఉంది కదా. మనం డైరెక్ట్ గా ఏం చేయొచ్చు ఇక్కడ? వాట్ వీ కెన్ డూ ఈజ్ ఈక్వల్స్ టు పర్చేజెస్. ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఇన్వెంటరీ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ స్టాక్ 1 ఉంది అంటే క్లోజింగ్ స్టాక్ 2, అప్పుడు ఇంక్రీజ్ అయినట్టు. అంటే మనకి ఇక్కడ ఫిగర్ మనం మైనస్ లో రాయాలి, అంతే కదండి. అంటే పర్చేజెస్ మైనస్ 2,700. స్టూడెంట్ కన్ఫ్యూజన్, ఎందుకు మైనస్ రాశాను? ఎందుకు రాశాను? ఇంక్రీజ్ అయింది అంటే మనకి ఈ ఫిగర్ ఎక్కువ, ఫిగర్ ఏ సింబల్ ఉంది ఫిగర్ కి? మైనస్. ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. నీకు ఎప్పుడైతే ఇంక్రీజ్ ఇన్ ఇన్వెంటరీ అన్నాడో సెకండ్ క్లోజింగ్ స్టాక్ ఏ సైన్ ఉంటే ఎక్కడ అదే సైన్ రాయాలి. అంటే సెకండ్ ఫిగర్ కి ఎక్కువ లెంత్, ఎక్కువ పవర్ ఉంది కాబట్టి అది ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఓపెనింగ్ స్టాక్ 1 రూపీ ఉంది, క్లోజింగ్ స్టాక్ 2 ఉంది. అంటే ఇప్పుడు ఎంత? 1 ఇంక్రీజ్ అయింది. అంటే మీనింగ్ ఏంటి? క్లోజింగ్ స్టాక్ ఎక్కువ ఉన్నట్టే కదండి. సింపుల్ మనం ఏం రాయొచ్చు? -2700. ఇప్పుడు ఏమవుతుంది? పర్చేజెస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇటువైపు వస్తే ఏమవుతుందిరా? 89,300 ప్లస్ 2,700 యాడ్ చేయండి, 92,000. ఇదేంటిది? పర్చేజెస్. ఫైన్. నెక్స్ట్ ఏమంటున్నాడు క్వశ్చన్ లో చూ, మనం ఇంత కష్టపడ్డ టోటల్ పర్చేస్ ఎంత వచ్చిందండి? 92,000. కామెడీ ఉంది చూడండి. టోటల్ పర్చేజెస్ 92,000. దాంట్లో క్రెడిట్ పర్చేస్ ఎంత? 90. దట్ మీన్స్ క్యాష్ పర్చేస్ ఎంత అండి? ఫైనల్లీ మన అజంప్షన్ కరెక్ట్ అయింది. ఊరికే మనకు టైం వేస్ట్ అయింది, బట్ ఎగ్జామినేషన్ లో డిఫరెంట్ ఫిగర్ అయితే ఇక్కడ మనకు ఆన్సర్ మారిపోతుంది. సో ఇక్కడ మనకి వాట్ ఎవర్ వి గాట్ ఈస్ కరెక్ట్. 92,560. దట్స్ వాట్ పెయిడ్ టు క్రెడిటర్స్. సో 92,000 ప్లస్ 560, 92,560. సో ఇక్కడ అమౌంట్ ఎంత రాయాలన్నా మనం? 92,560 పేమెంట్ జరిగింది. మీరు చూసారా ఎంత క్లియర్ గా ఉందో? మనకి క్యాష్ సేల్స్ నుంచి 48,810 వచ్చింది. అమౌంట్ ఫ్రమ్ డెటార్స్ నుంచి 120,890 వచ్చింది. పేమెంట్ ఓన్లీ క్రెడిట్ పర్చేస్ ఒకటి ఉంది కాబట్టి 92,560 జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ లో థర్డ్ నోట్ పాయింట్ ఏముంది చూడండి.
క్వశ్చన్ లో సాలరీస్ పేయబుల్ టోటల్. సో అంటే సాలరీస్ యాజ్ పర్ P&L అకౌంట్ ఎంత ఉంది చూడండి అన్న. యాజ్ పర్ P&L 34,400 ఉంది. అలానే పేయబుల్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ ఎంత ఉంది? 1 minute. ఇప్పుడు ఎంత చూడండి అన్న క్వశ్చన్ లో అట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ 1,600 ఉంది. సో మనం ఇప్పుడు థర్డ్ పాయింట్ సాలరీస్. పాయింట్ నెంబర్ 3 సాలరీస్. మనకి ఏం కావాలి? హౌ మచ్ వి పెయిడ్ త్రూ క్యాష్ కావాలి. యాజ్ పర్ P&L ఎంత ఉంది? యాజ్ పర్ P&L 34,400 ఉంది. ఇంకా ఏమంటున్నాడు క్వశ్చన్ లో? మీరు డైరెక్ట్ ఇక్కడ చూడొచ్చు సాలరీ పేయబుల్ డిక్రీజ్ అయింది. నీకు ఆల్రెడీ ఫార్మేట్ లో చెప్పాను. పేయబుల్ డిక్రీజ్ అయితే ఏం చేయాలి, ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి. చూడండి, పేయబుల్ డిక్రీజ్ అయితే ఏం చేయాలని చెప్పానండి? యాడ్ చేయాలని చెప్పాను. అందుకే నేను చెప్పాను ఫస్ట్ లో ఇవన్నీ జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఇవన్నీ కూడా గ్రూప్ 1 సింగిల్ ఎంట్రీలో కవర్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా యాడ్ డిక్రీజ్ ఇన్ పే. ఎందుకు యాడ్ చేయాలనే లాజిక్ నువ్వు ఇక్కడ అడగకూడదు. దట్ ఈస్ కంప్లీట్లీ గ్రూప్ 1 టాపిక్. యాడ్ డిక్రీజ్ ఇన్ పేయబుల్. హౌ మచ్ డిక్రీజ్డ్ అండి? 2050 టుగెదర్ 36,450. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 క్వశ్చన్ లో చూడండి ఏముందో. అమోర్టైజేషన్ ఆఫ్ ప్రీమియం ఆన్ బాండ్స్ పేయబుల్. ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను ఆల్రెడీ చెప్పేసాను స్టార్టింగ్ లోనే. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కి ఏదైతే మనం ఇంట్రెస్ట్ పే చేస్తామో ఇంట్రెస్ట్ పైన అమోర్టైజేషన్ ఆఫ్ ప్రీమియం ఆన్ బాండ్ ని యాడ్ చేయాలని చెప్పాను. ఎందుకు ఏంటి డిస్కస్ చేసే టైం మనకి ఇప్పుడు లేదు. జస్ట్ రిమెంబర్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్. నెంబర్ 4 మీ క్లాస్ లో టైం ఇస్తానా, తొందరపడద్దు. ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే యాజ్ పర్ P&L 10,650 at amortization of premium 150 total 12,000. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 చూడండి క్వశ్చన్ లో. నో డివిడెండ్ వర్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కంపెనీ. డివిడెండ్ డిక్లేర్ అయింది పాయింట్ నెంబర్ 6 బట్ అమౌంట్ రాలేదు. సో ఇక్కడతో క్వశ్చన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. జాగ్రత్తగా చూడాలి సార్. హౌ టు ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. మనల్ని అడిగింది ఓన్లీ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, or you can call it as cash flow from operations. ఇది ఒక్కటే మనల్ని అడిగాడు. మనకి ఫస్ట్ ఏమొస్తుందిరా? మనకి అమౌంట్ ఎలా వస్తుంది? క్యాష్ సేల్స్ జరుగుతున్నాయిగా. యూ కెన్ రైట్ క్యాష్ సేల్స్. ఎంత జరుగుతున్నాయి? మనం ఆల్రెడీ వర్కింగ్ నోట్ చేసాం కదా. ఎంత క్యాష్ సేల్స్? 48,810. అమౌంట్ ప్లేస్ లో 48,810. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. మనం క్రెడిట్ సేల్ చేసాం, మనకి అమౌంట్ వచ్చింది. ఎంత అమౌంట్ వచ్చింది? అదే పాయింట్ లో అదర్ సైడ్ మనం రాసాం చూడండి, 1,20,890. 1,20,890. ఇవన్నీ రిసీట్స్. పేమెంట్స్ ఏమున్నాయిరా? మనం క్యాష్ పే చేసాం కదా సప్లయర్స్ కి, మైనస్ క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్స్. పాయింట్ నెంబర్ 2 లో మనం చూడండి క్రెడిటర్స్ పేమెంట్ రాసాం. ఎంత పేమెంట్ అండి? 90. క్యాష్ పర్చేస్ లేవు కాబట్టి 0. 92,000. రెడ్యూస్ చేస్తున్నాను కాబట్టి విత్ ఇన్ ద బ్రాకెట్ రాస్తున్నాను. ఇంకా మనకి ఆపరేటింగ్ యాక్టివిటీలో వచ్చేవి ఏమున్నాయి? సాలరీస్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఉన్నాయి సార్. సో 1 by 1 చూద్దాం సార్. నెక్స్ట్ మైనస్
పేమెంట్ ఆఫ్ శాలరీ పేమెంట్ జరిగింది. నేను ఆల్రెడీ వర్కింగ్ నోట్ రాసేసాను సాలరీస్కి. ఎంతండి 36,450. రెడ్యూస్ చేస్తున్నాను కాబట్టి విత్ ఇన్ ద బ్రాకెట్ రాస్తున్నాను. అలానే ఇంట్రెస్ట్ పెయిడ్, దానికి కూడా వర్కింగ్ నోట్ అయిపోయింది. ఎంత ఇంట్రెస్ట్ పెయిడ్? 12,000. ఇవి కాకుండా ఆపరేటింగ్ ఏమైనా ఉన్నాయో క్వశ్చన్ లో చూడండి. ఇవి కాకుండా ఫ్రమ్ ది బిగినింగ్ చూసుకొని రండి. సేల్స్ అయిపోయింది, కాస్ట్ ఆఫ్ గూడ్స్, చాలా డిప్రెషన్. ఇన్సూరెన్స్ చూడండి అన్న, ఇన్సూరెన్స్ యాజ్ పర్ P&L 500 ఉంది. చూడండి క్వశ్చన్లో ఇంకేమైనా ప్రీపెయిడ్ కానీ అడ్వాన్సెస్ కానీ ఉన్నాయా చూడండి రిలేటెడ్ టు ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ సంబంధించి ఇదిగోండి సార్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఉంది 700. యూ టెల్ మీ ఏం చేయాలి సార్? మన స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో ఎంత అమౌంట్ పే ఆర్ దానిపైన ఫోకస్ చేయండి. P&L అకౌంట్ లో 500 ఉంది, ప్రీపెయిడ్ 700, అంటే కరెంట్ ఇయర్ 500, అలానే హీ పెయిడ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అంటే మొత్తం హీ పెయిడ్ 500 + 700 1200. సో మైనస్ ఇన్సూరెన్స్ ఎంతండి? 1200. ఇంకా క్వశ్చన్లు ఏముంది చూడండి రా. ఇన్సూరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 1250. అడ్జస్ట్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్లీ అది కూడా ఆపరేటింగ్ అన్న 1250. ఇవి కాకుండా ఇంకేమి ఉన్నాయా? ఇంకేమీ లేకపోతే ఇక్కడి వరకు యాడ్ చేయండి, సమాప్ చేయండి అందరూ. నేను చేస్తాను క్యాల్సీలో. చేశారా? నెక్స్ట్ క్వశ్చన్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ గురించి డేటా ఇచ్చాడని అన్న. ట్యాక్స్ ఎక్స్పెన్స్ లో మీరు చూడండి, ఇక్కడ కరెంట్ ట్యాక్స్ ఉంది, డిఫర్డ్ ట్యాక్స్ ఉంది. గ్రూప్ 1 లో ట్యాక్సెస్ స్టాండర్డ్ అప్ ఉంటుంది, అక్కడ క్లియర్ గా చెప్పుంటారు. కరెంట్ ట్యాక్స్ ఇస్ రిలేటెడ్ టు కరెంట్ ఇయర్, డిఫర్డ్ ఇస్ రిలేటెడ్ టు ఫ్యూచర్ ఇయర్స్. ఇక్కడ మనకు ఓన్లీ ఇంపార్టెంట్ 6600. అది కూడా ఆపరేటింగ్ యాక్టివిటీ కాబట్టి లాస్ట్ లో మైనస్ ట్యాక్స్ పెయిడ్. డబల్ 600. ఇక్కడతో క్లోజ్ చేయండి అన్న. క్లోజ్ చేసి ఆన్సర్ చెప్పండి. 1,43,000. మొత్తం రెడ్యూస్ చేసి చెప్పేసండి ఒకేసారి. ఎంత వచ్చింది? 25,850. ఎస్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం చేశాను రా నేను? నా క్యాష్ సేల్స్ ని, క్రెడిట్ సేల్స్ ని, దాని నుంచి ఆల్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఆపరేటింగ్ యాక్టివిటీ తీసేసాను. దీన్నే డైరెక్ట్ మెథడ్ అంటారు. కొంచెం ఇక్కడ స్పీడ్ గా చేశాను, టైం లేకపోవడం వల్ల. మీరు ఒక్కసారి కాన్సన్ట్రేటెడ్ గా చేస్తే ఆన్సర్ చాలా ఈజీగా అర్థమవుద్ది. స్పెషల్లీ ఈ అడ్జస్ట్మెంట్స్ దగ్గర స్టూడెంట్ ఇబ్బంది పడతాడు. ఇలా మనం డైరెక్ట్ ఇలా చేస్తే దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. ఇలా కాకుండా ఇంకొకటి మనకి వి హ్యావ్ ఇండైరెక్ట్ మెథడ్. ఏంట ఇండైరెక్ట్ మెథడ్ ఒకసారి చూద్దాం సార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ విల్ సీ. ఇది ఇండైరెక్ట్ మెథడ్ నాన్న. అంటే ఇక్కడ ఏంటి? నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ బిఫోర్ టాక్సేషన్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, దానికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ యాడ్ చేస్తాడు. సో ఇక్కడ ఇండైరెక్ట్లీ స్టార్ట్ చేస్తాడు సార్. ఆపరేటింగ్ యాక్టివిటీ డైరెక్ట్ మెథడ్ లో డైరెక్ట్లీ ఏదైతే మనకి ఇంపార్టెంట్ వాటిని మాత్రమే యాడ్ చేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే ఒక క్లాస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ 10, గర్ల్స్ 10, లేదా బాయ్స్ 20, గర్ల్స్ టోటల్ 50. బాయ్స్ 30 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ 20, టోటల్ 50 మెంబర్స్ ఉన్నారు. నాకు ఓన్లీ బాయ్సే కావాలి అంటే ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ ఏమంటది అంటే క్లాస్ లోకి వెళ్ళి ఓన్లీ బాయ్స్ ని మాత్రమే పికప్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ మెథడ్. అలా కాకుండా టోటల్ స్ట్రెంత్ లో గర్ల్స్ ని తీసేస్తే రిమైనింగ్ బాయ్స్ అని చెప్పేది ఇండైరెక్ట్ మెథడ్. అల్టిమేట్లీ మన ఆన్సర్ ఏమి చేంజ్ అవ్వట్లా, వే ఆఫ్ క్యాలిక్యులేషన్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ మెథడ్ లో ఏం చేశాను? డైరెక్ట్ గా వెళ్ళి బాయ్స్ అందరినీ కౌంట్ చేశా, నాకు సేమ్ మెంబర్స్ వచ్చారు. సెకండ్ మెథడ్ లో ఏం చేశాను? టోటల్ స్ట్రెంత్ లో గర్ల్స్ ని తీసేసా. సో ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే
మనందరికీ P&L అకౌంట్ తెలుసు. P&L అకౌంట్ లో మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది కదండి. ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఇక్కడ మన డెబిట్ సైడ్ చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెప్రిషియేషన్ అనే ఐటమ్ ఉంటుంది, ఇది క్యాష్ ఐటమ్ కాదు. లేదా బ్యాడ్ డెట్ అని ఉంటుంది, ఇది క్యాష్ ఐటమ్ కాదు. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, ఇది క్యాష్ ఐటమ్ కాదు. వీటన్నింటినీ రిమూవ్ చేస్తాడు. ఇటువైపు కూడా నాన్ క్యాష్ ఇన్కమ్ రిమూవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ని రిమూవ్ చేస్తారు. దీన్ని బేస్ ఫిగర్ గా తీసుకుని వీటన్నింటిని ఎలిమినేట్ చేసుకుంటూ మనకి అల్టిమేట్లీ we will get cash flow from operating activities. This is called indirect method. We have to start with the net profit for the period before tax. Simply we can say PBT, profit before tax, and some extraordinary items. దీనికి మనం ఏవైతే మనకి డెబిట్ సైడ్ నాన్ క్యాష్ ఐటమ్స్ కానీ అలానే ఏవైతే ఇన్వెస్టింగ్ లో కానీ ఫైనాన్సింగ్ లో కానీ ఉంటాయో వాటన్నింటి మనం తీసేయాలి. అంటే ఏవైతే మనకి ఓన్లీ ఆపరేటింగ్ మాత్రమే కావాలి అంటే we have to remove which are not required. Not required ఏమేమి ఉంటాయి మనకి? That might be investing, that might be financing, that might be నాన్ క్యాష్ ఐటమ్స్. నాన్ క్యాష్ ఐటమ్స్ అయినా ఇన్వెస్టింగ్ అయినా ఫైనాన్సింగ్ మనం తీసేయాలి. జాగ్రత్తగా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ P&L అకౌంట్ ఉంది. P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 salaries. ఇది ఆపరేటింగ్ నేను టచ్ చేయను. 2 bad debt, నాన్ క్యాష్ ఐటమ్, అది నేను రిమూవ్ చేయాలి. 2 ఇంట్రెస్ట్, ఇది క్యాష్ ఐటమ్ అయినప్పటికీ ఇన్వెస్టింగ్ గా, దీన్ని కూడా రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ బ్యాడ్ డెట్ ని రిమూవ్ చేస్తాను, అలా ఇంట్రెస్ట్ ని కూడా రిమూవ్ చేస్తాను. అంటే సింపుల్లీ ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ లేనివి ఏమేమి ఉంటాయరా? ఒకటి, డెబిట్ సైడ్ ఏవైనా సరే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కానీ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ కానీ నాన్ క్యాష్ ఐటమ్స్ కానీ ఉంటే ఇప్పుడన్నింటిని ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి. సేమ్ క్రెడిట్ సైడ్ కూడా అంతే. లైక్ డెప్రిషియేషన్, క్రెడిట్ సైడ్ కూడా అంతే. ఏవైనా ఇన్వెస్టింగ్ ఇన్కమ్స్ కానీ అలానే ఫైనాన్సింగ్ ఇన్కమ్స్ కానీ నాన్ క్యాష్ ఇన్కమ్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని అక్కడ నుంచి నేను రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి నాన్న? డెబిట్ సైడ్ మనం ఎందుకు యాడ్ చేయాలి? డెబిట్ సైడ్ ఉంటే తీసేయాలి కదా. అవి డెబిట్ సైడ్ ఉండడం వల్ల ప్రాఫిట్ ఏమైంది? రెడ్యూస్ అయింది. మళ్ళీ ఇప్పుడు యాడ్ బ్యాక్ చేస్తే సెట్ అయిపోతుంది. ఏమేమి యాడ్ చేయాలి చూడండి. డెప్రిషియేషన్, ఇంట్రెస్ట్ పెయిడ్, ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్, లాస్ ఆన్ సేల్, ఇవన్నీ కూడా ఏంటి నాన్న? ఏవైతే మనకి ఇర్రెలవెంటో మనం వాటిని యాడ్ ఆర్ రిమూవ్ చేస్తున్నాం. అర్థమవుతుందా సార్ అందరికి? ఇక్కడ డెప్రిషియేషన్ నాన్ క్యాష్ కాబట్టి నేను ఎందుకు యాడ్ చేశాను నాన్న? అది అక్కడ రాయడం వల్ల నా ప్రాఫిట్ ఏమైంది? ఇంక్రీజ్ అయిపోయింది. అలానే ఇంట్రెస్ట్ పెయిడ్ ని ఇవన్నీ ఐటమ్స్ కూడా నేను ఎందుకు యాడ్ చేశాను సార్? అక్కడ ఉండకూడదు కాబట్టి. డెబిట్ సైడ్ చూడండి, ఇంట్రెస్ట్ అర్న్, డివిడెండ్, ఇవన్నీ నేను ఎందుకు నేను యాడ్ చేశాను? అవి క్యాష్ ఐటమ్స్ అయినప్పటికీ అవి ఆపరేటింగ్ కాదు కాబట్టి ఇక్కడ లెస్ చేశాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సైడ్ ఉంటే లెస్ చేయాలి, ఎక్స్పెన్స్ సైడ్ ఉంటే యాడ్ చేయాలి. రివర్స్ ట్రీట్మెంట్ నాన్న. ఎందుకు? అవి ఎక్స్పెన్స్ సైడ్ ఉండడం వల్ల నా ప్రాఫిట్ ఏమైంది? తగ్గింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేసి సెట్ అయిపోతుంది. ఇన్కమ్ సైడ్ కి రివర్స్ మైనస్ చేయాల్సి ఉంటుంది. అలానే అదంతా అయిపోయిన తర్వాత మనకి ఏం వస్తుంది సార్? ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. దానికి మనం కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే యాడ్ చేయాలి, డిక్రీజ్ అయితే లెస్ చేయాలి. అసెట్స్ రివర్స్, డిక్రీజ్ అయితే యాడ్, ఇంక్రీజ్ అయితే లెస్. అట్ లాస్ట్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్. రిమైనింగ్ అంతా సేమ్ నాన్న. స్టార్టింగ్ ఫార్మాట్ ఒకటే చేంజ్ అవుతుంది. ఇన్వెస్టింగ్ అంతా సేమ్, ఏవైతే వస్తుందో అదే. ఫైనాన్సింగ్ కూడా సేమ్. ఒక్కసారి మీరు అంతా కూడా వీడియోని పాస్ చేసి ఆ ఫార్మేట్ ని ఫోకస్ చేయండి. ఎప్పుడు ఈ ఫార్మేట్ అప్లై అవుతుందండి? when they are asking indirect method. సార్ ఇక్కడ ఈ ఫార్మేట్ స్టూడెంట్ డౌట్ వస్తానన్న, ఎందుకు మనం కరెంట్ అసెట్ డిక్రీజ్ అయితే యాడ్ చేయాలి, లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే లెస్? ఇవన్నీ కూడా నేను, ఇది రెగ్యులర్ క్లాస్ కాదు డీటెయిల్డ్ గా మాట్లాడడానికి. సో యూ షుడ్ అండర్స్టూడ్ వై వీ షుడ్ యాడ్, వై వీ షుడ్ లెస్. రెగ్యులర్ క్లాస్ కావాలంటే మీరు యాప్ లో పర్చేజ్ చేయొచ్చు. క్లియర్ అండి? నెక్స్ట్ మనం దీనిపైన ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చేస్తే మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. మీ వర్క్ బుక్ లో క్వశ్చన్ నెంబర్ 8 మెయిన్ క్వశ్చన్స్ లో
Sumangal Limited finds on 31st December 2020 that it is short of funds which implements its branch expansion program. On 1st Jan 2020, it had a bank balance of 1,80,000 in its current account. From the following information, prepare statement of cash flow which shows OD. కొన్ని ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు. అలానే ద ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2020 బిఫోర్ చార్జింగ్ డెప్రిషియేషన్ అండ్ టాక్సేషన్ అమౌంటింగ్ టు 2,50,000. The 5,000 shares were issued on 1st January 2020 at a premium of 5 per share. She has given some other data. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీ, ఎందుకంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ మొత్తం వాడు చేసేసాడు. ఏంటి, యాడ్, డెప్రిషియేషన్, బ్యాడ్ అవన్నీ వాడు చేసేసాడు, డైరెక్ట్లీ మనకి ఇచ్చేసాడు. మనం డైరెక్ట్లీ ఆ ఫిగర్ ని తీసుకొని 2,50,000 ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ కొన్ని గుర్తున్నాయి కదా. ఏం చెప్పాను, లైబిలిటీస్ ఇంక్రీజ్ అయితే కరెంట్ లైబిలిటీస్ యాడ్ చేయాలి, డిక్రీజ్ అయితే లెస్ చేయాలి. కరెంట్ అసెట్స్ రివర్స్, ఇంక్రీజ్ అయితే లెస్, డిక్రీజ్ అయితే యాడ్. అడ్జస్ట్మెంట్ చేస్తారు, మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ పేడ్, మీకు ఆపరేటింగ్ యాక్టివిటీస్ వచ్చేస్తుంది. సో బ్యాలెన్స్ ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్ ఇస్ కామన్. ఇక్కడతో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కవర్ అయింది. సో డీటెయిల్ గా కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు వీడియో లెంత్ కూడా నేను చూసుకోవాలి కాబట్టి. సో మీకు ఒకవేళ ఇంకా క్లారిటీ రాకపోతే మనం డెఫినెట్లీ కామెంట్స్ లో చెప్పండి, వీ నీడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వన్స్ మోర్ అని. నేను అదే చాప్టర్ ని డీటెయిల్డ్ గా సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా సరిపోకపోతే ఆ వీడియోని నేను ఆడిటింగ్ తో పాటు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.